we have 52. Total ga playing cards 52. And in the see 3 cards are drawn at random. 3 cards are drawn. So 3 cards are drawn. It is so simple. So total ga 52 cards nunchi nenu enni cards నేను draw చేస్తాను అనేది it is making me clear. Now in such case it is going to be, so 52 cards lo I'm going to draw or select 3 cards. So which means my outcome total number of outcomes is going to be 3 out of 52. Correct? 52 C3. అవునా? Now what is my requirement? నేను 52 cards నుంచి 3 cards అని తీసుకుంటున్నాను. సో అందులో రిక్వైర్మెంట్ ఏంటి, నాకు ఏం కావాలి అంటే, ట్రై టు అండర్స్టాండ్, ఐ నీడ్ 1 ace and 1 king and then 1 jack. Correct? Is that 1 jack? So ace and then king and then jack. సో నేను 3 cards డ్రా చేసిన 52 నుంచి. ఆ 3 cards అనేది నాకు ఒక కార్డ్ అనేది ఏస్ గాను, ఒక కార్డ్ కింగ్ కార్డ్, ఇంకొకటి జాక్ కార్డ్. సో ఇలా నాకు రావాలి అంటే వాట్ ఇస్ దట్ ప్రాబబిలిటీ, ఛాన్సెస్ ఎంత? సో ప్రాబబిలిటీ ఇస్ ఆల్వేస్ నథింగ్ బట్ ఎ ఛాన్స్. సో వాట్ ఇస్ ద ఛాన్స్ ఆఫ్ గెటింగ్ 1 ace and 1 king and 1 jack అవుట్ ఆఫ్ దిస్ 3 cards? నా సో నా రిక్వైర్మెంట్ తగ్గట్టు నేను ఇప్పుడు చెక్ చేసుకోవాలి. సో వాట్ ఇస్ దిస్ n of e? ఇట్ ఇస్ సో సింపుల్. ఫస్ట్ థింగ్, సో హియర్ లెట్స్ అండర్స్టాండ్, టోటల్గా 12 కార్డ్స్ ఉన్నాయి అని తీసుకుందాం. ఆ 12 కార్డ్స్ ఏంటి అంటే, రిమెంబర్ 4 ace ఉంటుంది. కరెక్ట్? 4 ace ఉంటుంది, అండ్ దెన్ 4 kings ఉంటుంది, అండ్ దెన్ 4 jacks ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ ఆస్క్ మీ హౌ దిస్ ఇస్, ఇట్ ఇస్ సో సింపుల్. చెప్పాను కదా, లెట్స్ సే 1 సూట్లో చూసినట్లయితే, లెట్స్ సే క్లబ్ తీసుకుంటే వీ హ్యావ్ 1 ace, and then spade తీసుకుంటే we have another ace, and then heart తీసుకుంటే we have ace, and then diamond తీసుకుంటే we have ace. సో ఇన్ సచ్ కేస్ టోటల్గా ఎన్ని కార్డ్స్ ఉంటుందంటే, ఐ మీన్ ఏస్ అనేవి 4 కార్డ్స్ ఉంటుంది సూట్లో, అండ్ దెన్ చూసినట్టయితే కింగ్స్ అనేవి 4 ఉంటుంది, అండ్ దెన్ జాక్ అనేది ఉంటుంది. ఓకే, ఇన్ సచ్ కేస్ సో ఆల్ టుగెదర్ 12 కార్డ్స్. సో 12 కార్డ్స్లో ఫస్ట్ థింగ్ నేను ఒక కార్డ్, ఐ మీన్ టోటల్ 52 కార్డ్స్ అయినా నాకు కావాల్సిన సెట్ ఏంటంటే ఈ 12. ఈ 12లో నేను ఏదైనా 3 కార్డ్స్ తీసుకోవాలి. సో ట్రై టు అండర్స్టాండ్, ఫస్ట్ థింగ్ నేను 12C1 అంటే 12 కార్డ్స్లో 1 కార్డ్ తీసుకుంటున్నా, అంటే ఓవరాల్గా 52, బట్ నాకు కావాల్సింది ఈ 12 కార్డ్స్లో 3 కార్డ్స్ మాత్రమే. సో 12 కార్డ్స్లో 1 కార్డ్ తీసుకుంటున్నా. నా దిస్ ఇస్ మై ఫస్ట్ సెలెక్షన్. అండ్ ద సెకండ్ సెలెక్షన్ ఏంటి అంటే, నెక్స్ట్ నాకు ఓకే లెట్స్ సే ఫస్ట్ కార్డ్ నేను పిక్ చేసిన కార్డ్ ఏస్ అని తీసుకుందాం. ఫస్ట్ నేను పిక్ చేసిన ఏస్ అని తీసుకుంటే, నెక్స్ట్ కార్డ్ నాకు ఏస్లో నుంచి కావాలి అంటే నో కదా. ఫస్ట్ సో ఒక ఏస్, ఒక కింగ్, అండ్ దెన్ ఒక జాక్ కావాలి. సో నాకు నెక్స్ట్ ఏస్ నుంచి అవసరం లేదు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు బాదర్ అబౌట్ దిస్ 4 ace కార్డ్స్. నెక్స్ట్ నాకు ఛాన్స్ ఏంటంటే, సెకండ్ కార్డ్ నేను పిక్ చేసినప్పుడు నా రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే, ఈ 4 kingsలోను 4 jackలోను నాకు ఏదో ఒక కార్డ్ కావాలి. సో నెక్స్ట్ సెలెక్షన్ ఇస్ గోయింగ్ టు బి ఈ 8C1 మాత్రమే జరుగుతుంది. ఓకే, అండ్ దెన్ లెట్స్ సే నాకు సెకండ్ కింగ్ కార్డ్ వచ్చింది అనుకుందాం. నేను సెకండ్ డ్రా చేసే కార్డ్ కింగ్స్ నుంచి వచ్చేసాయి. సో ఈ 4లో ఒక కార్డ్ నేను తీసేసుకున్నాను, ఐ మీన్ 8లో ఒక కార్డ్ కింగ్స్ నుంచి వచ్చేసింది. నా ఫైనల్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే 1 jack. సో ఈ 1 jack కావాలంటే ఫైనలీ ఐఎమ్ లెఫ్ట్ విత్ 4 jacks. ఈ 4 jacksలో నాకు ఒక కార్డ్ మాత్రమే నాకు కావాలి, విచ్ ఇస్ గోయింగ్ టు బి 4C1. which is going to be 4C1. And what is the probability? And మీరు చూసినట్లయితే it is so simple. So నాకు first 12 cards, first option, ఈ 12 cardsలో నేను ace తీసుకున్నానంటే I'm left with 8 cards. ఆ 8 cards, let's say for example దీంట్లో నేను king తీసుకున్నానంటే I'm left with finally 4 jack cards. దాంట్లో నాకు ఒక jack వస్తే చాలు. So by totally it is going to be 52C3. That's it. Okay, I repeat the question. This is so important and it is a bit complex. Try to understand the question. So we have 52 playing cards. In this 52 playing cards, we are going to draw or select 3 cards. ఈ 3 కార్డ్స్ నాకు ఎలా ఉండాలంటే, ఒక ఏస్ కార్డ్ ఉండాలి, ఒక కింగ్ కార్డ్ ఉండాలి, అండ్ దెన్ ఒక జాక్ కార్డ్ ఉండాలి. సో ఈ 3 కార్డ్స్ నాకు రావాలి. ఇన్ సచ్ కేస్ టోటల్ 52 కార్డ్స్లో నాకు ఈ 3 కార్డ్స్ని మాత్రం నేను చూసుకున్నట్టయితే 12 కార్డ్స్ ఉంటుంది. ఎలా 12 కార్డ్స్ అంటే 4 ace కార్డ్స్, 4 king కార్డ్స్ అండ్ 4 jack కార్డ్స్. సో రిమైనింగ్ ఐ డోంట్ నీడ్. సో ఫస్ట్ థింగ్, నా టోటల్ అవుట్కమ్ ఏంటి అని మీరు చూసినట్లయితే ఇట్ ఈస్ 52C3. అంటే 52 కార్డ్స్ నేను 3 కార్డ్స్ అనేది చూస్ చేసుకుంటున్నా. ఇది టోటల్ అవుట్కమ్. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటి అని మీరు నన్ను అడిగినట్లయితే, ఈ 12 కార్డ్స్లో నేను 3 కార్డ్స్. బట్ ఈ 12 కార్డ్స్ అనేది నాకు ఎలా అంటే అలా కాదు, నాకు ఒక ఏస్ కార్డ్, ఒక కింగ్, ఒక జాక్ కావాలి. కాబట్టి ఫస్ట్ థింగ్, సో నేను ఏం చేసిన అంటే 12 కార్డ్స్లో ఒక కార్డ్ చూస్ చేసుకుంటున్నాను. ఈ 12లో ఒకటి లెట్స్ సే కింగ్ అన్న అవ్వాలి, జాక్ అన్న అవ్వాలి, ఏస్ అన్న అవ్వాలి. సో ఏ ఒకటి అయినా నెక్స్ట్ టైం నాకు మళ్ళీ మిగతా ఉండేది అవసరం లేదు. నాకు ఏంటంటే రిమైనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుందాం. లెట్స్ సే వీ హ్యావ్ ఏస్, ఇలా 4 ace అండ్ 4 kings అండ్ దెన్ 4 jacks అని తీసుకుందాం.
అండ్ దెన్ 4 jacks. సో ఫస్ట్ నాకు ఈ 12 కార్డ్స్లో ఇలా ఉంది. నాకు కావాల్సింది ఫస్ట్ కార్డ్ ఏస్. సో ఈ 12 కార్డ్స్ నుంచి నేను ఒక కార్డ్ తీసుకున్నా. సో అది ఏస్ అయింది అనుకుంటే, ట్రై టు అండర్స్టాండ్, ఈ ఏస్ అయింది అనుకుంటే నా నెక్స్ట్ నేను చూస్ చేసుకునేటప్పుడు ఇవి నా ఆప్షన్స్లో ఉండవు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక ఏస్ చూస్ చేసుకున్నాను. నాకు నెక్స్ట్ కార్డ్ డెఫినెట్గా కింగ్ అయినా జాక్ అయినా కావాలి. సో నా ఐమ్ లెఫ్ట్ విత్ 8 ఆప్షన్స్. సో అందుకే ఇప్పుడు 8 కార్డ్స్ నుంచి నేను ఒకటి పిక్ చేస్తున్నాను. ఆ పిక్ చేసే కార్డ్ కింగ్ అన్న అవ్వచ్చు, జాక్ అన్న అవ్వచ్చు. లెట్స్ సే కింగ్ పిక్ చేసుకున్నా అని చెప్పి అనుకుంటే, రెస్ట్ నెక్స్ట్ ఒకసారి నేను కింగ్ పిక్ చేసిన తర్వాత నాకు థర్డ్ లాస్ట్గా నేను పిక్ చేసే కార్డ్ డెఫినెట్గా నాకు జాక్ నుండే రావాలి. సో హెన్స్ ఐమ్ లెఫ్ట్ విత్ 4 ఆప్షన్స్. అందుకని ఇది 4C1. హియర్ మీరు ఏస్ పిక్ చేసిన తర్వాత మీకు ఎన్ని ఆప్షన్స్ ఉంటుంది కింగ్ అండ్ జాక్ టుగెదర్ అని చూసినట్లయితే 8C1. సో ఇనిషియల్గా మీకు టోటల్గా ఎన్ని కార్డ్స్ ఉంటుందంటే 12C1. ఓకే, సో నా 12C1, 8C1, 4C1 అండ్ ఆల్ టుగెదర్. సో ఆబ్వియస్లీ ఇట్స్ లైక్ అండ్ కండిషన్ ప్లస్ కాదు. అండ్ దెన్ సో 12C1 into 8C1 into 4C1 by 52C3. I hope you understand this question. Let's see the next question. Okay, 4 cards are drawn at random from a pack of 52 cards. Fantastic. So we are drawing once again 4 cards. Find the probability of getting all the 4 cards of the same number. సో అన్ని 4 కార్డ్స్ అనేది మీరు చూసినట్లయితే సేమ్ నెంబర్ ఉండాలి. అప్పుడు ప్రాబబిలిటీ ఏంటి అనేది చెక్ చేయాలి. ఓకే, నా లెట్స్ అండర్స్టాండ్. సో 4 కార్డ్స్ నేను పిక్ చేసినప్పుడు 4 కార్డ్స్ సేమ్ నంబర్ అంటే సో హౌ ఇట్ వర్క్స్. సో ఇదే సేమ్ క్వశ్చన్ మనం నిన్న డైస్లో కూడా చూసాం. ఒక డైసీ మనం 4 డైస్ని రోల్ చేసినప్పుడు నాకు అన్నీ సేమ్గా రావాలి అంటే అప్పుడు ప్రాబబిలిటీ ఎలా ఉంటుంది అనేది మనం చెక్ చేయాల్సి ఉంటుంది. లెట్స్ సీ. సో 4 కార్డ్స్, ఫ్యాంటాస్టిక్. నా లెట్స్ సీ. సో వన్స్ అగైన్ నా టోటల్ అవుట్కమ్స్ ఎన్ ఆఫ్ ఎస్గా యాక్ట్ అవుతుంది, అండ్ దెన్ నా రిక్వైర్మెంట్ ఎన్ ఆఫ్ ఈగా యాక్ట్ అవుతుంది, అండ్ దెన్ ఫైనల్ ప్రాబబిలిటీ. కరెక్ట్, ద సేమ్, ఓన్లీ వన్ ఫార్ములా, బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. మీరు అండర్స్టాండ్ చేసుకున్నట్లయితే ఇట్ ఈస్ గోయింగ్ టు ఈజీ ఫర్ యూ టు గెట్ ద ఆన్సర్. నా రిక్వైర్మెంట్ ఏంటి మీరు చూసినట్టయితే, ఓకే, ఫస్ట్ థింగ్ టోటల్ అవుట్కమ్స్ చూద్దాం. అవుట్కమ్స్ ఏంటంటే అవుట్ ఆఫ్ 52 కార్డ్స్ వీఆర్ గోయింగ్ టు డ్రా 4 కార్డ్స్, అవునా? సో 52 కార్డ్స్ నుంచి 4 కార్డ్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు. సెలెక్ట్ అంటే ఇస్ ఆబ్వియస్లీ కాంబినేషన్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి 52C4. దట్స్ ఇట్. సో దిస్ ఇస్ టోటల్ అవుట్కమ్. సో ప్రాబబిలిటీలో డినామినేటర్ ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇట్ ఈస్ ఈజీ. మీరు న్యూమరేటర్కి డోంట్ బ్రేక్ యువర్ హెడ్ ఆన్ సెలెక్టింగ్ వాట్ ఇస్ ద న్యూమరేటర్. ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఇస్ ద డినామినేటర్. డినామినేటర్ ఇస్ నథింగ్ బట్ ద టోటల్ అవుట్కమ్స్ విచ్ ఇస్ 52C4. 52 కార్డ్స్లో 4 కార్డ్స్. నెక్స్ట్ నా రిక్వైర్మెంట్ ఏంటి అని మీరు చూసినట్లయితే నాకు 4 కార్డ్స్ చూసినట్లయితే సేమ్ నెంబర్ని డిస్ప్లే చేయాలి అనేది నా రిక్వైర్మెంట్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఎన్ ఆఫ్ ఈ. అంటే ఏంటి అని చూద్దాం. లెట్స్ సే ఆ 4 కార్డ్స్ ఎలా ఉండాలంటే, లెట్స్ సే ఏస్ 1 లేదు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏస్. సో ఇట్ ఈస్ లైక్ ఏస్ 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 ఇలా, లేదంటే 2 2 2 2, లేదంటే గోస్ ఆన్ 6 6 6 6. ఓకే, లేదు అంటే ఇట్స్ గోయింగ్ టు బి వాట్ ఇస్ ద లాస్ట్ కార్డ్, ఇట్ ఇస్ కింగ్ 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 కింగ్. సో అన్నీ నాకు ఇలా డిస్ప్లే చేయాలి. ఓకే, సో అది ఆల్ ఏస్ ఉండొచ్చు, లేదా ఆల్ 2s ఉండొచ్చు, ఆల్ 3s, ఆల్ 4s, ఆర్ ఆల్ 5s, హౌఎవర్ ఇట్ ఇస్. బట్ ఐ జస్ట్ వాంట్, మీరు చూసినట్లయితే నాకు అన్ని కార్డ్స్ సేమ్గా డిస్ప్లే అవ్వాలి. ఇన్ సచ్ కేస్ ఇలా టోటల్గా ఎన్ని కార్డ్స్ ఉంటుందంటే 13 కార్డ్స్ ఉంటుంది. సో మీకు ఎన్ని కాంబినేషన్స్ వస్తుందంటే కూడా 13 కదా. ఇది ఒక సెట్ అనుకుందాం, ఇలా రావడం ఒక సెట్. అండ్ దెన్ అన్ని 2s వచ్చిందంటే ఇది ఒక డిఫరెంట్ సెట్ అనుకుంటే, అన్ని 3s, అన్ని 4s, అన్ని 5s. సో ఇలా మీరు కౌంట్ చేసుకుంటే టోటల్గా 13 కార్డ్స్ కాబట్టి మీకు 13 డిఫరెంట్ సెట్స్ రావచ్చు. సో విచ్ ఇస్ నథింగ్ బట్ నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే 13. ఓకే, నా రిక్వైర్మెంట్ ఏంటి అని మీరు చూసినట్టయితే 13, ఎందుకంటే 13 డిఫరెంట్ సెట్స్. సో ప్రాబబిలిటీ ఏముంటుంది ఇంకా? సో ఆబ్వియస్లీ ఇట్ ఇస్ లైక్ 13 by 52C4. 13 by 52C4, nothing else. It's going to be easy for you. Alright, so probability of getting the same number when you draw 4 different cards. Okay, now let's see the next question. Okay, from a well shuffled pack of 52 playing cards, 4 cards are excellently dropped. ఓకే, సో మీరు డ్రాప్డ్ అని ఇక్కడ ఏంటి కొత్తగా ఉంది అని ఆలోచించాల్సిన అవసరం లేదు. డ్రాప్డ్ అయినా సెలెక్ట్ అయినా అన్నీ సేమ్. ఓకే, డ్రాప్డ్ అనేది తీసుకుందాం. సో 4 కార్డ్స్ కింద పడ్డాయి, డ్రాప్ అయిందని తీసుకుంటే, ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ 1 కార్డ్ ఇస్ మిస్సింగ్ ఫ్రమ్ ఈచ్ సూట్ అంటున్నాడు. సో 1 కార్డ్ ఇస్ మిస్సింగ్ ఫ్రమ్ ఈచ్ సూట్ అంటే ప్రతి సూట్లోనూ ఒక కార్డ్ అనేది దాంట్లో మిస్ అవుతుంది. ఓకే, సో అంటే ఎలా? సో ఇట్ ఇస్ సో సింపుల్. లెట్స్ అండర్స్టాండ్ సేమ్ థింగ్ హియర్. టోటల్ అవుట్కమ్స్ ఏంటి అనేది ఎన్ ఆఫ్ ఎస్ చూడండి. ఎన్ ఆఫ్ ఎస్ మీరు చూసినట్లయితే 52 కార్డ్స్లో 4 కార్డ్స్ మీరు డ్రా చేస్తున్నారు, విచ్ ఇస్ నథింగ్ బట్ 52C4. కరెక్ట్, విచ్ ఇస్ 52C4. అండ్ నా రిక్వైర్మెంట్ ఏంటి అనేది మీరు చెక్ చేయాలి. సో నా రిక్వైర్మెంట్ ఏంటి, నాకు ప్రాబబిలిటీ నాకు ఎలా కావాలి ప్రాబబిలిటీ అనేది మీరు చూసినట్లయితే, మీ దగ్గర 52 కార్డ్స్ చేతిలో ఉన్నాయి.
ఓకే, అంటే 13 స్పేడ్ కార్డ్స్, 13 క్లబ్ కార్డ్స్, 13 హార్ట్ ఇన్ కార్డ్స్ అండ్ 13 డైమండ్ కార్డ్స్. ఓకే, ఆల్ టుగెదర్ 52 కార్డ్స్. ఈ 52 కార్డ్స్ మీ చేతిలో నుండి ఒక 4 కార్డ్స్ కింద పడిపోయాయి అనుకుందాం. 4 కార్డ్స్ కింద పడిందంటే యూఆర్ లెఫ్ట్ విత్ హౌ మెనీ కార్డ్స్? 48 కార్డ్స్. ఈ 48 కార్డ్స్ని మీరు చెక్ చేసినప్పుడు అక్కడ ఏంటంటే ప్రతి సూట్ అంటే క్లబ్లో ఒక పర్టికులర్ కార్డ్ మిస్సింగ్. అది ఏ నెంబర్ మిస్సింగ్ అనేది నో నీడ్ టు వరీ, జస్ట్ బికాస్ దే టోల్డ్ క్లియర్లీ 1 కార్డ్ ఇస్ మిస్సింగ్ ఫ్రమ్ ద ఈచ్ సూట్. సో క్లబ్ అనేది మీరు చూసినట్టు కదా ఈ పర్టికులర్ షేప్లో. సో అందులో ఆ 13 కార్డ్స్ ఒక కార్డ్ మిస్సింగ్. అండ్ దెన్ స్పేడ్ అనే ఒక సింబల్ ఉంటుంది కదా, ఆ స్పేడ్ 13 కార్డ్స్ ఒక కార్డ్ మిస్సింగ్. అండ్ దెన్ హార్ట్ 13 కార్డ్స్ ఉంటుంది, అందులో ఒక కార్డ్ మిస్సింగ్. అండ్ దెన్ డైమండ్ అనే సూట్లో చూసినట్టయితే ఒక కార్డ్ మిస్సింగ్. సో ప్రతి కార్డులోనూ ప్రతి సూట్లోనూ ఒక కార్డ్ మిస్సింగ్. అప్పుడు అలా మిస్ అవ్వాలి అలా అంటే ప్రాబబిలిటీ ఎంత ఉండాలి, ఛాన్సెస్ ఏంటి, ఎంత ఛాన్సెస్ ఉంది అనేది. సో నా రిక్వైర్మెంట్ సింపుల్. సో ఫస్ట్ సూట్ లెట్స్ సే క్లబ్తో స్టార్ట్ చేద్దాం. క్లబ్లో 13 కార్డ్స్ ఉంటుంది. సో ఇందులో ఒక కార్డ్ మిస్సింగ్ కదా, సో 13C1. ఇందులో 13C1. ఓకే, అండ్ ఆ 13లో ఏ కార్డ్ అన్నా మిస్ అవ్వచ్చు. అన్నిట్లోనూ ఒకే నెంబర్ కార్డ్ మిస్ అవ్వాలని రూల్ లేదు. 13లో ఏదన్నా మిస్ అవ్వచ్చు. సో 13C1 కరెక్ట్. సో 4 కార్డ్స్. సో దెన్ సెకండ్ సూట్ అని మీరు చూసినట్లయితే స్పేడ్ తీసుకుందాం. సో స్పేడ్లో కూడా ఎన్ని కార్డ్స్ ఉంటుంది? 13 కార్డ్స్ ఉంటుంది. ఇందులో ఒక కార్డ్ మిస్సింగ్. అండ్ దెన్ ప్రాబబ్లీ థర్డ్ వన్ మీరు చూసినట్లయితే డైమండ్. సో డైమండ్లో కూడా 13 కార్డ్స్ ఉంటుంది. 13 కార్డ్లో ఒకటి మిస్సింగ్, ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ దెన్ ప్రాబబ్లీ ఫోర్త్ మీరు చూసినట్లయితే హార్ట్, దాంట్లో కూడా ఒకటి మిస్సింగ్. సో ప్రతి దాంట్లో ఒక్కొక్క కార్డ్ సెలెక్ట్ అయ్యి కింద పడింది అనుకుంటే ఇన్ సచ్ కేస్ ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఏంటి, ఇలా జరగడానికి ఛాన్సెస్ ఏంటి అని మీరు చూసినట్లయితే ఇట్ ఇస్ సో సింపుల్. ఇట్స్ లైక్ 13 పవర్. సో ఇట్స్ గోయింగ్ టు బి బై 52C4. దట్స్ ఇట్. ఇట్స్ గోయింగ్ టు బి 32 or it's making ఇంకా ఇది ఎలా ఉంది అలా ఇట్స్ లైక్ 13C1 into 13C1 into 13C1 into 13. It's it by 52C4. It is so simple. Only thing is you have to understand the question. First thing, question ni 3 parts ga divide cheskondi. Total outcomes enti? Part number 1. దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోండి. క్వశ్చన్ చూడగానే టోటల్ అవుట్కమ్స్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది చాలా ఈజీ. సెకండ్ మీరు చూసినట్లయితే నీకు కావాల్సిన ప్రాబబిలిటీ, నీకు ఏం కావాలి, ఆ ఈవెంట్ ఏంటి, దాంట్లో ఎగ్జాక్ట్గా మనకి కావాల్సిన ప్రాబబిలిటీ ఎలా ఉండాలి అనేది మీరు సెపరేట్గా నోట్ చేసుకోండి. అండ్ దెన్ ద థర్డ్ వన్ ఫైనలీ ప్రాబబిలిటీ అనేది ఏం చేస్తారంటే జస్ట్ లైక్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ మెన్షన్ చేసి యుల్ గెట్ ద ఆన్సర్ ఫర్ ష్యూర్. నౌ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. Okay, 4 cards are drawn at random from a pack of 52 cards. Find the probability of getting all the 4 cards of different numbers. Now, this is going to be a bit challenge. Try to understand. Meer once again 4 cards drawn at random ante malli pack of 52 cards lo 4 cards meer teeskuntunnaru. Once again, so meer chusinattlaithe let's say I have 52 cards with me. ఓకే, 52 ప్లేయింగ్ కార్డ్స్ నా చేతిలో ఉంది. ది 52 ప్లేయింగ్ కార్డ్స్లో నేను 4 కార్డ్స్ ర్యాండమ్గా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రాబబిలిటీ ఛాన్సెస్ మీరు దేనికి క్యాలిక్యులేట్ చేయాలి అని మీరు చూసినట్లయితే ఈ 4 కార్డ్స్ నుండి ప్రతి సూట్లో నుండి సేమ్ నెంబర్ కదా, సేమ్ నెంబర్ డిఫరెంట్ నెంబర్. నో ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆల్ ద 4 కార్డ్స్ ఆర్ డిఫరెంట్ నెంబర్స్. అండ్ సేమ్ నెంబర్స్ రాకుండా ఉండేటట్టు మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటి? సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర లెట్స్ సే క్లబ్, స్పేడ్, heart and then diamond. So these are the 4 different suits. Okay, suits అంటారు వీటిని. సో దీస్ ఆర్ ద 4 different suits. ఇప్పుడు ఏంటంటే సో దీంట్లో నుంచి నేను 4 కార్డ్స్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ నేను తీసినప్పుడు లెట్స్ సే క్లబ్ నుండి 2 ఎగ్జాంపుల్ మాత్రమే ఇలాంటి ఎన్ని ఛాన్సెస్ ఉంటుందని చెక్ చేస్తున్నాం. లెట్స్ సే స్పేడ్లో తీసినప్పుడు 3, హార్ట్లో తీసినప్పుడు 7, డైమండ్లో తీసినప్పుడు 9 or జాక్, వాట్ ఎవర్ ఇట్ మే. బట్ ఏంటి అంటే ఆల్ ద 4 కార్డ్స్ షుడ్ బి డిఫరెంట్ నెంబర్స్. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. మీకు రాకూడదు అనే కేస్ ఏంటి అని చూసినట్లయితే ఆల్ షుడ్ నాట్ బి 1 1 1 1. ఏస్ ఆర్ 2 2 2 2 ఇలా ఉండకుండా ఓకే అన్ని డిఫరెంట్. ఇన్ఫ్యాక్ట్ 2 2 2 3 కూడా రాకూడదు. అన్నీ డిఫరెంట్గా ఉండాలి. 3 కార్డ్ నెంబర్స్ కూడా సేమ్గా ఉండి 4th డిఫరెంట్, అలా కేసు కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేయరాదు. ఓకే, ఓన్లీ థింగ్ ఇస్ ఆల్ షుడ్ బి డిఫరెంట్ నెంబర్స్. దీనికి మనం ప్రాబబిలిటీ ఎలా చేస్తాం అనేది. సో మన రిక్వైర్మెంట్ ఏంటి అని మనం చెక్ చేసుకోవాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ n of e. సో రిక్వైర్మెంట్ ఏంటి మీరు చూసినప్పుడు ఓకే లెట్స్ సే ఫస్ట్ సూట్ క్లబ్ అని తీసుకుందాం. క్లబ్లో మీకు ఒక కార్డ్ సెలెక్ట్ చేసేటప్పుడు మీకు ప్రాబబిలిటీ ఎలా ఉంటుందంటే 13C1. సెలక్షన్ మాత్రం చూస్తున్నాను, ప్రాబబిలిటీ కాదు. సెలక్షన్ చూడండి, క్లబ్. సో నేను క్లబ్ ఫస్ట్, నెక్స్ట్ స్పేడ్, నెక్స్ట్ డైమండ్, నెక్స్ట్ హార్ట్, ఎలా అన్న ఆర్డర్ నాట్ నీడెడ్. ఓకే, ఆర్డర్ నాట్ నీడెడ్. సో ఏదో ఒకటి మీరు ఏ సూట్ని తీసుకున్నా ఫస్ట్ సూట్ని నేను సెలెక్ట్ చేసినప్పుడు నాకు ఏమవుతుందంటే 13లో ఒక కార్డ్ లెట్స్ సే మనం సెలెక్ట్ చేసాం అనుకుందాం. ఫెంటాస్టిక్. నా సో నేను క్లబ్ అయింది. నెక్స్ట్ ఐమ్ కమింగ్ టు స్పేడ్.
నా స్పేడ్లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సినప్పుడు సెలక్షన్ ప్రాసెస్లో మీరు చూసినట్లయితే ఏదైతే మీరు క్లబ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ పర్టికులర్ నెంబర్ని మీరు నెక్స్ట్ దాంట్లో సెలెక్ట్ చేసుకోకూడదు. అంటే మీకు అండర్స్టాండింగ్ కోసం మీకు చెప్తున్నాను. లెట్స్ సే ఏస్ 1 2 3 4 5 6 7 8 9 10 జాక్ క్వీన్ కింగ్. లెట్స్ సే ఇది క్లబ్లో మీరు సెలక్షన్ ప్రాసెస్కి చూడండి. ఈ క్లబ్ అనే మీరు సూట్లో మీరు చూసినట్లయితే సో ఇందులో వీ హ్యావ్ 13 కార్డ్స్. కరెక్ట్, ఇందులో వీ హ్యావ్ 13 కార్డ్స్. Let's ace, I mean, so we don't have 1 here, it's obviously it's ace. So we have 13 cards. So నేను క్లబ్లో లెట్స్ సే నేను 2 అనే నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకుంటే ప్రాబిలిటీలో నా స్పేడ్కి వచ్చేసరికి ట్రై టు అండర్స్టాండ్, స్పేడ్కి వచ్చేసరికి సో 2 ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చే కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలా ఉండాలంటే 2 అనేది రాకూడదు. ఎందుకంటే మన ప్రాబిలిటీ మనం దేనికి ఫైండ్ అవుట్ చేస్తున్నాం, అన్ని డిఫరెంట్ నెంబర్స్ వచ్చేటప్పుడు. సో ఇన్ సచ్ కేస్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఏస్ 3 4 5 6 7 8 9 10 J Q King. So spade వచ్చేసరికి మీరు చూసినట్లయితే I'm not going to include 2 here for the selection process just because we have already selected. In such case I'm left with only 12 options. I'm left with only 12 options in order to select one particular card. Fantastic. So next నేను సో స్పేడ్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ నేను హార్ట్కి వచ్చేసరికి ఏమవుతుంది మీరు చూసినట్టయితే సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 అనే నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు లిస్ట్లో హార్ట్ వచ్చేసరికి 2 కానీ 6 కానీ సెలెక్ట్ అవ్వకూడదు ప్రాబిలిటీకి, ఎందుకంటే అన్ని డిఫరెంట్గా రావాలి కాబట్టి. సో ఈ 2 6ను వదిలేసి ఐ స్టార్ట్ విత్ అదర్ నెంబర్స్. ఓకే, ఇన్ సచ్ కేస్ ఐఎమ్ లెఫ్ట్ విత్ ఓన్లీ 11 ఆప్షన్స్. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్కి హార్ట్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ లాస్ట్ డైమండ్కి వచ్చేసరికి మీరు చూసినట్లయితే ఇట్ ఈస్ సో సింపుల్. సో ఆల్రెడీ మనం క్లబ్లో ఒక నెంబర్, స్పేడ్లో ఒక నెంబర్, హార్ట్లో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ 10 ఆప్షన్స్. ఎక్స్క్యూజ్ మీ, వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ 10 ఆప్షన్స్. సో ఫైండ్ ది ప్రాబబిలిటీ ఏంటి అని చూసినట్లయితే సో ఇట్స్ గోయింగ్ టు బి 13C1. సో ఫస్ట్ కార్డ్ నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ సూట్లో అది ఏ సూట్ అన్నా ఉండొచ్చు, నాకు 13 ఆప్షన్స్ ఉంటుంది. అండ్ దెన్ సెకండ్ సూట్ వచ్చేసరికి నాకు 12 ఆప్షన్స్ మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ సూట్ ఆల్రెడీ ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. అండ్ దెన్ నెక్స్ట్ చూసినట్లయితే 11 ఆప్షన్స్ ఉంటుంది, అండ్ దెన్ నాకు 10 ఆప్షన్స్ ఉంటుంది బై. సో వాట్ ఈస్ ద టోటల్ రిక్వైర్మెంట్ విచ్ ఇస్ గోయింగ్ టు బి 52C4. దాట్స్ ఇట్. So 13C1 into 12C1 into 11C1 into 10C1 by 52C4. 4 cards I'm going to draw. I hope you understand this. Let's see the next question. Okay. Now, so here it is. Now we are going to discuss the fourth version, which is nothing but the fourth component, which is nothing but the marbles and balls. Correct? So far we discussed coins, dices, and then the cards. Now here it comes, it's like balls and marbles, how we are going to deal with this. Now let's see, it's going to be so simple. A bag contains 8 red balls and 4 green balls. So I want you people to make a note of this, then only we can solve the question. So a bag contains 8 red balls and 4 green balls. Find the probability that. Fantastic. Excuse me. Okay, now so a bag. Now let's understand. Now just for your visual purpose, okay, so please don't draw such pictures and all in the examinations, like waste of time. Let's say this is a bag and this bag contains 8 and how many balls? 8 red balls. 8 red balls and 4 plus 4 green balls. Okay, fantastic. So we have a bag which contains 8 red balls and 4 green balls. Okay, let's understand all together how many balls? 12 balls. Correct? Which is a combination of red plus green. Which is a combination of red plus green. Okay. Now find the probability of. Let's go by question. What's the first one? Let's see what's the first one. The ball is drawn red when one ball is selected at random. Okay, find the probability. The ball is drawn red when one ball is selected at random. Okay, fantastic. Okay, what is this? So simple. First thing, n of s, then n of e, and then probably p of e. Identi chusinatleyte. Okay, total any balls unnai? We have 12 balls. And how many balls we are going to draw or select? It's only one.
ఫ్యాంటాస్టిక్. సో నా అవుట్కమ్ ఏంటిని చూసినట్లయితే 12 బాల్స్ ఉన్నాయి, ఇందులో నేను ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను కాంబినేషన్ ఆబ్వియస్లీ 12C1. ఫ్యాంటాస్టిక్. నా రిక్వైర్మెంట్ ఏంటి అని మీరు చూసినట్లయితే నేను సెలెక్ట్ చేసే బాల్ ఏమై ఉండాలి, రెడ్ బాల్ అయి ఉండాలి. సో దిస్ ఇస్ వాట్ రిక్వైర్మెంట్. సో రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి మీరు చూసినట్లయితే 8. ఓకే, సో ఆబ్వియస్లీ నేను సెలెక్ట్ చేసే నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే 8లో ఒక బాల్ మాత్రమే అవ్వాలి, అంటే అది ఖచ్చితంగా రెడ్ బాల్ అవ్వాలి. సో దీని ప్రాబబిలిటీ ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు బి 8C1 by 12C1, correct, which is 8 by 12, which is 2 by 3. That's it. Which is 2 by 3. So probability is here 2 by 3. Fantastic. Now let's see the second question. All the 4 balls drawn are red. My second question చూసినట్లయితే all the 4 balls drawn are red when 4 balls are drawn at random. Fantastic. Now ఎన్ని బాల్స్ మనం ఫస్ట్ డ్రా చేసినాం, ఐ మీన్ సెలెక్ట్ చేసినాం అనేది మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, all the 4 balls are drawn. 4 balls are drawn అంటే చూడగానే మీకు అర్థమైపోతుంది మీ టోటల్ అవుట్కమ్ ఏంటి అని చూసినట్టయితే టోటల్గా 12 బాల్స్ ఉన్నాయి. 12లో ఎన్ని మనం డ్రా చేసినాం, విచ్ ఇస్ 12C4. ఫ్యాంటాస్టిక్. అండ్ ఆల్ ద 4 balls ఆర్ రెడ్. సో డ్రా చేసే 4 balls కూడా ఎలా ఉండాలంటే రెడ్డే అవ్వాలి. సో మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే నేను డ్రా చేసే 4 balls కూడా ఏమవ్వాలి, రెడ్ అవ్వాలి. సో టోటల్గా రెడ్ ఎన్ని బాల్స్ ఉన్నాయి, 8 ఉంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి 8C4. ఇట్స్ గోయింగ్ టు బి 8C4. అండ్ now so what is the probability? Probability is nothing but so 8C4 by 12C4. I hope you can solve this. This is very easy. Okay, 8C4 by 12C4. Just like NCR. I hope you know this. We have already. What's the third question? All the 4 balls drawn are green and I repeat, all the 4 balls drawn are green when the 4 balls are drawn at random. So simple. So third requirement me choose once again, what is the outcome? We are drawing 4 balls. In such case, it is going to be 12C4. No changes. 12 balls నుంచి ఓవరాల్గా మనం 4 balls డ్రా చేసినాం. అండ్ నా రిక్వైర్మెంట్ ఏంటి అని చూసినట్లయితే నా ఆ 4 balls నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఆ బ్యాగ్లో నుండి తీసుకుంటున్నాను. ఆ 4 balls కూడా నాకు ఎలా ఉండాలి, గ్రీన్ ఉండాలి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి 4C4. 4C4 is like 1. And what is the probability? So it's going to be 4C4 by 12C4. That's it. 4C4 by 12C4. Alright, now 4 balls is gone. Now see the next question. 2 balls are red and 1 ball is green when 3 balls are drawn at random. I repeat, 2 balls are red and 1 ball is green. Okay, so let's erase this one. 2 balls are drawn, so 2 balls red avali, oka ball green avali. Okay, so the fourth question. Now what is the outcome? Outcome మనం చూసినట్లయితే once again 12లో 3 balls మాత్రమే సెర్చ్ చేసుకుంటున్నాం. ఇట్స్ నాట్ 12C4, 3 balls ఇక్కడ. సో ఇట్స్ గోయింగ్ టు బి 12C3. ఓకే, నౌ వాట్ ఇస్ ద రిక్వైర్మెంట్? 2 balls నాకు రెడ్ అవ్వాలి అండ్ దెన్ 1 ball చూసినట్లయితే ఇట్ హ్యాస్ టు బి గ్రీన్. సో 2 balls రెడ్ అవ్వాలి అంటే సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి 8C2. కరెక్ట్, 8 balls-లో 2 balls, ఐ మీన్ టోటల్గా 3 balls మనం డ్రా చేస్తున్నాం. బట్ ఆ 3 balls-లో 2 balls డెఫినెట్గా రెడ్ అవ్వాలి. అండ్ ట్రై టు అండర్స్టాండ్ దర్ ఇస్ అండ్ అనేది మెన్షన్ చేశాడు. సో ఆబ్వియస్లీ ఇట్స్ గోయింగ్ టు బి మల్టిప్లికేషన్. ఇఫ్ ఇట్ ఇస్ ఆర్ దెన్ ఇట్ ఇస్ అడిషన్. సో 8C2 into. సో రిమైనింగ్ ఒక బాల్ ఇట్ క్యాన్ బి ఫ్రమ్ గ్రీన్. సో గ్రీన్లో టోటల్గా ఎన్ని బాల్స్ ఉన్నాయి, 4 balls ఉన్నాయి. 4లో ఒక బాల్. ఫ్యాంటాస్టిక్. దిస్ ఇస్ హౌ యూఆర్ గోయింగ్ టు సెలెక్ట్. నా ఛాన్సెస్ ఏంటి, ప్రాబబిలిటీ ఏంటి? ప్రాబబిలిటీ ఇస్ నథింగ్ బట్ అ ఛాన్స్. సో ఇది మనం ఇలా డ్రా చేయడానికి, ఇలా మనం సెలెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఏంటి అని మీరు చూసినట్టయితే ఇట్ ఈస్ గోయింగ్ టు బి 8C2 into 4C1 by 12C3. That's it. 8C2 into 4C1 by 12C3. I hope you understand this. Now let's see the last question. In this particular question, last sub question మీరు చూసినట్టయితే 3 balls are drawn and none of them is red. Fantastic. So 3 balls అంటే we are going to select 3 balls and none of them is red. In such case అది రెడ్ అవ్వకూడదు అనేది. ఓకే, సో 3 balls are drawn. So simple. 3 balls drawn అంటే the fifth one. 3 balls drawn అంటే n of s. Total outcome it is going to be 12C3. అవునా? సో 12 balls నుంచి 3 balls సెలెక్ట్ చేస్తున్నాం. అండ్ దెన్ మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఇవి ఏవి రెడ్ అవ్వకూడదు చెప్పి. సో రెడ్ అవ్వకూడదు అంటే అన్నీ గ్రీన్ అవ్వాలి. అండ్ ఆ గ్రీన్ బాల్స్ ఎన్ని చూసారంటే 4. సో ఇట్స్ గోయింగ్ టు బి 4. ఈ 3 balls ఈ 4లోనే ఉండాలి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి 4C3. ఓకే, అండ్ దెన్ ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఎంత ఉంది చూసినట్టయితే 4C3 by 12C3. దట్స్ ఇట్. 4C3 by 12C3. So 12 balls, 3 balls pick చేసినాం. ఆ 3 balls ఏ balls అయి ఉండాలి, గ్రీన్ అవ్వాలి. సో ఇట్స్ గోయింగ్ టు బి 4C3. Okay, let's see the next question. Okay,
సో మిస్సెలేనియస్కి ఉన్నాం ఇప్పుడు. సో ఈ మిస్సెలేనియస్ క్వశ్చన్స్, ఐ మీన్ ఈ డైసెస్, కాయిన్స్, కార్డ్స్ అండ్ దెన్ బాల్స్ కాకుండా ఇంకా ఎన్ని క్వశ్చన్స్, ఎలాంటి క్వశ్చన్స్ మీకు రావచ్చు అంటే ఈ మిస్సెలేనియస్. ఓకే, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఎ నెంబర్ సెలెక్టెడ్ ఫ్రమ్ numbers 1, 2, 3, 4 ... up to 20 is a prime number when each of the given numbers is equally likely to be selected. I repeat the question, what is the probability that a number selected from the numbers 1, 2, 3, 4 goes on up to 20 is a prime number when each of the given number is equally likely to be selected. So equally likely to be selected అనేది మనం ఆల్రెడీ ఇంతకు ముందు డిస్కస్ చేసాం. ఇట్ ఇస్ సో సింపుల్. ఈక్వల్లీ లైక్లీ టు బి సెలెక్టెడ్ అంటే ఏ నెంబర్ అంటే ప్రతి నెంబర్కి, ప్రతి నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 20, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 20 నెంబర్స్ మీ చేతిలో ఉంది. ఈ 20 నెంబర్స్ మీరు దీంట్లో ఏదో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకుంటున్నారంటే అన్నిటికీ ఈక్వల్ ఛాన్సెస్ ఉంది. మీరు 1 సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే 2 సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే 15 సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే 20. కరెక్ట్, వీ డోంట్ హ్యావ్ ఎనీ పార్షియాలిటీ. ఈ పర్టికులర్ నెంబర్ అని చెప్పి పార్షియాలిటీ ఏం లేదు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పర్టికులర్ క్వశ్చన్లో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ నెంబర్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద నంబర్స్ 1, 2, 3, 4, 5 goes on up to 20 as a prime number when each of the given numbers is likely to be selected. Okay, so total numbers in 20. Okay, and now we need to understand, మనం చూసి ఈ 20 నెంబర్స్లో మనం ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకుంటున్నాం అండ్ ఆ నెంబర్ ఎలా ఉండాలంటే ప్రైమ్ నెంబర్ అవ్వాలి. అప్పుడు ప్రాబబిలిటీ ఎంత, అప్పుడు ఛాన్సెస్ ఎంత. సో సింపుల్. నా సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, దిస్ ఇస్ జస్ట్ ఫర్ యూ అండర్స్టాండింగ్. డోంట్ డూ దిస్ ఇన్ ద ఎగ్జామినేషన్. మీరు డైరెక్ట్గా ఆన్సర్ సొల్యూషన్ పార్ట్లో వెళ్ళిపోవచ్చు. అండర్స్టాండింగ్ కోసం ఇలా నేను డ్రా చేసి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇట్స్ లైక్ 15, 16, 17, 18, 19, 20. ఓకే, fantastic. Now, anyways, even numbers are not prime numbers. No need to worry about that. So what are the prime numbers here? Okay. ఫస్ట్ థింగ్, ఇక సొల్యూషన్ పార్ట్లో మీరు చూసినట్లయితే నా అవుట్కమ్ ఏంటి, ఎన్ ఆఫ్ ఎస్ మీరు చూసినట్లయితే నా దగ్గర 20 నెంబర్స్ ఉన్నాయి. ఈ 20 నెంబర్స్లో నేను ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, అంటే చూస్ చేసుకుంటున్నాను. ఫెంటాస్టిక్. సో ఇట్ ఇస్ 20C1. ఓకే, బట్ నా రిక్వైర్మెంట్ ఏంటి, నాకు కావాల్సిన ఈ ఒక్క నెంబర్ ప్రైమ్ నెంబర్స్లో మాత్రమే ఉండాలి. సో ప్రైమ్ నెంబర్స్ ఏంటి, let's start with, see, 1 is not a prime number, 2 is a even prime number and it's the first prime number, so it's going to be 2. And then prime number 3, 4 is not a prime number, even number 5, and 6 is not a prime number, 7 is a prime number, 8 even number, 9 has factors, 10 has factors, 11 is 11 a prime number? Fantastic. Yes, 11 is a prime number, 12 is even, and 13 is a prime number, 14 is even, 15 has factors, 16 has, try to understand, 16 has factors, it's an even number as well. So 17 is a prime number and 18 no, 19 is a prime number. Alright, so we have 1, 2, 3, 4, 5, 6, 7, 8. Okay, now మీ రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ 8 నెంబర్స్లో ఒకటి మాత్రమే. సో మీరు 20 నెంబర్స్ నుంచి, ఈ 20 నెంబర్స్ నుంచి ఒకటి చూస్ చేసుకున్నా మీ రిక్వైర్మెంట్ ఏంటంటే ఆ పర్టికులర్ నెంబర్ ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. ఆ పర్టికులర్ నెంబర్ ప్రైమ్ నెంబర్ అవ్వాలి అంటే అది ఈ 8 నెంబర్స్లోనే ఉండాలి. సో 8C1. సో దీనికి ప్రాబబిలిటీ ఏమవుతుంది, యాజ్ యూజువల్ ప్రాబబిలిటీ ఏంటి చూసినట్లయితే 8లో నుంచి ఒక నెంబర్ 8C1/20C1. దాట్స్ ఇట్. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 2/5, which is nothing but 2/5. So probability is 2/5. I hope you understand this. Let's see the next question. Okay, tickets are numbered from 1 to 18 are mixed up together. Tickets are numbered from 1 to 18 are mixed up together and then one ticket is drawn at random. Okay, so మన దగ్గర కొన్ని టికెట్స్ ఉన్నాయి. ఆ టికెట్స్లో మీరు చూసినట్లయితే ఆ టికెట్స్కి కొన్ని నెంబరింగ్స్ ఉన్నాయి 1 నుండి 18 వరకు. టికెట్ 1, టికెట్ 2, టికెట్ 3 అలా 18 టికెట్స్ ఉన్నాయి. ప్రతి దాంట్లో నెంబరింగ్ ఉందని చూద్దాం. And then one ticket is drawn at random, selection drawn. However, find the probability that the ticket number which is a multiple of 2 or 3. Okay, alright, so 18 tickets ఉన్నాయి అనుకుందాం. And 18 tickets, let's say ticket 1, ticket 2, ticket 3, we have 18 tickets as such, correct? Now, so 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. So మన దగ్గర 18 టికెట్స్ ఉన్నాయి. ఈ 18 టికెట్స్లో ఐమ్ గోయింగ్ టు చూస్ వన్ పర్టికులర్ టికెట్. ఓకే, సో ఆ టికెట్ నంబర్స్, ఇవన్నీ టికెట్ నంబర్స్, టికెట్ 1, టికెట్ 2, టికెట్ 18. ఓకే, సో వన్ టికెట్. సో ఇన్ సచ్ కేస్ నా సెలక్షన్ ఏంటి, నా పర్టికులర్ అవుట్కమ్ ఏంటి అని మీరు చూసిన సెలక్షన్ కాదు, నా అవుట్కమ్ ఏంటి అని చూసినట్లయితే 18 టికెట్స్ ఉన్నాయి. 18లో నేను ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఐమ్ గోయింగ్ టు డ్రా. ఆల్రైట్, now this is the solution part.
ఓకే, నా రిక్వైర్మెంట్ ఏంటి అని మీరు చూసినట్లయితే నేను సెలెక్ట్ చేసే నంబర్ ఆ టికెట్ నెంబర్ ఎలా ఉండాలంటే 2 or 3 మల్టిపుల్ అంటున్నాడు. ట్రై టు అండర్స్టాండ్, ఇట్ ఇస్ 2 మల్టిపుల్ అవ్వచ్చు ఆర్ 3 మల్టిపుల్ అవ్వచ్చు. ఓకే, సో 2 మల్టిపుల్ ఆర్ 3 మల్టిపుల్. సో 2 మల్టిపుల్ ఆర్ 3 మల్టిపుల్ అంటే ఇట్స్ ఆబ్వియస్లీ అడిషన్. ఓకే, అడిషన్ అంటే మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా సమ్ చేసుకోవచ్చు. 2 మల్టిపుల్ ఆర్ 3 మల్టిపుల్ అని చూసినట్లయితే 2 is a 2 multiple, okay, and 3 is a, let's say first let's figure out how many 2 multiples are there. It is easy. 4, 6, 8, 10, 12, 14, 16, 18. అంటే 18 numbers కాబట్టి half of the numbers are obviously even numbers and then 12 multiples. It means 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Okay, we have 9 2 multiples. ఇప్పుడు ఆర్ అంటున్నాడు ఇన్ ద సెన్స్ ప్లస్, ఓకే, ఆర్ అడిషన్. నా 3 మల్టిపుల్స్ కూడా అవ్వచ్చు, 2 మల్టిపుల్స్ అన్న అవ్వచ్చు, 3 మల్టిపుల్స్ అన్న అవ్వచ్చు. సో 3 మల్టిపుల్స్ మేము తీసుకున్నట్లయితే 3, 6 is already marked, so 3, ఓకే, ఇది నోట్ చేసుకోండి. 3 మల్టిపుల్స్ 3, 6 is already marked, 9, okay, 9, and then 12 is already marked, probably next 15 and then 18. అవునా? సో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే 3, 9, 15 అంతే. ఎందుకు అని అడిగారు అంటే డోంట్ కన్సిడర్ 6, ఎందుకంటే 6 ఆల్రెడీ మనం ఈ 9 సెలెక్షన్స్లో ఒక సెలెక్షన్ 6 ఉంది. డోంట్ డూ దాట్. సో 3 తీసుకోండి. 6 ఆల్రెడీ 2 మల్టిపుల్ కాబట్టి ఈ 9 సెలెక్షన్స్లో 6 కూడా ఉంటుంది. అండ్ దెన్ 9 అనేది మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ దెన్ వన్స్ అగైన్ 12. నెక్స్ట్ 3 1 6, 3 1 3, 3 2 6, 3 9, 3 4 12. 12 వచ్చేసరికి మీరు చూసినట్టయితే 12 ఆల్రెడీ 2 సెలెక్షన్లో ఉంది. సో మళ్ళీ 12ని కన్సిడర్ చేసుకోవద్దు. అండ్ దెన్ 15 అనేది మీరు చూసినట్టయితే 2 ఈవెన్ నెంబర్ కాదు, 2 సెలెక్షన్స్లో లేదు. అండ్ దెన్ 18 కూడా 2 సెలెక్షన్స్లో ఉంది. సో విచ్ ఇస్ గోయింగ్ టు బి 1 2 3. ఫ్యాంటాస్టిక్. సో టోటల్గా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అంటే 12 పర్టికులర్ నెంబర్స్. ఈ 12 నెంబర్స్లో ఈ పర్టికులర్ 12 నెంబర్స్లో అంటే అండర్లైన్ ప్లస్ రౌండ్ చేసిన నెంబర్స్లో ఏ నెంబర్ మనకు వచ్చినా ఓకే. సో ఇట్స్ గోయింగ్ టు బి 12C1. ఓకే, ఇట్స్ గోయింగ్ టు బి 12C1. సో ప్రాబబిలిటీ ఏంటి అని చూసినట్లయితే ఇట్స్ గోయింగ్ టు బి 12/18 which is 1/3. 12/18 which is nothing but 1/3. Alright, now let's see the next question. Okay, in a lottery of 100 tickets numbered 1 to 100, 2 tickets are drawn simultaneously. Find the probability that both the tickets drawn have prime numbers. Okay, so prime numbers concept use chesaru. Now it's not possible to write all the 100 numbers here, but you can use little bit of common sense in order to get the answer for this. What is that common sense? So total ga let's say we have 100 tickets unnai. 100 tickets ki but even the numberings unnai, same thing, 1 2 3, it goes on up to 100. Okay, 100 tickets with numbers, but try to understand we are going to draw how many tickets? 2 tickets. So look at the solution part. Total outcome of S మీరు చూసినట్లయితే which is 100 tickets ఉన్నాయి. 100 ticketsలో నేను 2 ticketsని సెలెక్ట్ చేసుకుంటున్నాను which is nothing but 100C2. ఫ్యాంటాస్టిక్. నా రిక్వైర్మెంట్ ఏంటి అని చూసినట్లయితే ఈ 2 tickets కూడా ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. ట్రై టు అండర్స్టాండ్, ఈ 100లో 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటుంది. ఇట్స్ అ కామన్ సెన్స్. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. 100లో ఫస్ట్ 100 నెంబర్స్లో ఎన్ని ప్రైమ్ నెంబర్, ఫస్ట్ 100లో మాత్రమే, నాట్ ఎవ్రీ 100 నెంబర్స్ నేను చెప్పట్లేదు. 1 నుండి 100 దాకా ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయంటే ఇట్స్ అ కామన్ సెన్స్, ఇట్స్ అ బేసిక్ మ్యాథమెటిక్స్ ఫండమెంటల్స్. 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటుంది. సో 100C2 నేను 100 నెంబర్స్ టికెట్స్ నుంచి 2 టికెట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ దట్ పర్టికులర్ 2 టికెట్స్ యొక్క నెంబరింగ్స్ ఎలా ఉన్నాయంటే ప్రైమ్ నెంబర్స్. సో 100 లోపల ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. సో ఈ 25లో ఏదన్నా 2 ఉండొచ్చు. ఇన్ సచ్ కేస్ ప్రాబబిలిటీ ఎలా ఉంటుందంటే, సో ఛాన్సెస్, సో అలా సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎలా ఉంటుంది? ఇట్స్ గోయింగ్ టు బి 25C2/100C2. దట్స్ ఇట్. ఇట్స్ గోయింగ్ టు బి 25C2/100C2. Alright, I hope you understand this. Now let's see the question. A box contains 5 defective and 15 non-defective bulbs. So oka box lo 5 defective bulbs unnai, 15 non-defective. 2 bulbs are chosen at random. So it's almost chudandi concept aithe same ikkada. Marbles ani, balls ani,
బల్బ్స్ అని మారుస్తున్నారు తప్ప ఈ మిస్లనేనియస్లో మీ కాన్సెప్ట్ అనేది దీని నుంచి డివియేట్ అవ్వదు. కాన్సెప్ట్ అయితే సేమ్ థింగ్, బట్ ఇక్కడ నేమ్స్ డిఫరెంట్గా ఇస్తాడు. ఇక్కడ టికెట్స్ అని ఈ పర్టికులర్ క్వశ్చన్లో మీరు చూసినట్టయితే బల్బ్స్ అని ఉంది. సో ఏ బాక్స్ కంటైన్స్ 5 defective and 15 non-defective bulbs. 2 bulbs are chosen at random. Find the probability that both the bulbs are non-defective. ఓకే, సో ఆ రెండు బల్బ్స్ నాన్ డిఫెక్టివ్లో ఉండాలి. ఇట్స్ లైక్ వన్స్ అగైన్ కాన్సెప్ట్ ఇస్ సేమ్, నో చేంజెస్ ఎట్ ఆల్. సో ఎన్ని డిఫెక్టివ్ ఎన్ని నాన్ డిఫెక్టివ్ ఉన్నాయి నోట్ చేసుకుంటే మీకు సరిపోతుంది. సో లెట్స్ ఏ బాక్స్, సో 5 defective plus 15 non-defective. I repeat, 5 defective boxes and 15 non-defective 5 defective bulbs and 15 non-defective bulbs unnai ee box lo. Now how many bulbs you are going to choose? 2 bulbs. In such case solution part lo మీ సెలక్షన్ procedure చూడండి. మీకేం కావాలి, టోటల్ అవుట్కమ్స్ ఏంటి, మీకేం కావాలి సెలెక్ట్ చేసుకునే ముందు అవుట్కమ్స్ ఏంటి అని చూస్తే, సో ఎన్ ఆఫ్ ఎస్ మీరు చూసినట్లయితే వీ హ్యావ్ టోటలీ 20 బల్బ్స్. ఈ 20 బల్బ్స్లో మీరు 2 బల్బ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, కరెక్టా? 20C2. నా హియర్ సో రిక్వైర్మెంట్ ఏంటి అని మీరు చూసినట్లయితే నేను సెలెక్ట్ చేసుకునే బల్బ్స్ 2 డిఫెక్టివ్గా ఉండకూడదు, అంటే నాన్ డిఫెక్టివ్ అవ్వాలి. సో నాన్ డిఫెక్టివ్ దీంట్లో ఎన్ని ఉన్నాయి? 15 ఉంది. సో ఈ 15లో మాత్రమే నేను సెలెక్ట్ చేసుకునే 2 ఉండాలి. సో నా టోటల్ అవుట్కమ్స్ మీరు టోటల్ బాక్స్ నుంచి 2 బల్బ్స్ మీరు తీశారు అంటే దాని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఇలా ఉంటుంది. ఓకే, నా ఈ పర్టికులర్ బల్బ్స్ అనేది నాన్ డిఫెక్టివ్గా ఉండాలి అంటే అది 15/2 అవుతుంది సెలక్షన్ ప్రాసెస్. సో ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఎలా ఉంటుంది, ఇలా నాకు రావాలి, ఇలా నాకు జరగాలి అంటే ఛాన్సెస్ ఎంత అనేది విచ్ ఇస్ నథింగ్ బట్ 15C2/20C2. దాట్స్ ఇట్. ఓకే, 15C2/20C2. Let's see the next question. Okay, this is going to be the last question for the day. From a group of 3 men and 2 women, 2 persons are selected at random. Find the probability at least 1 woman is selected. Okay, I repeat, from a group of, please make a note, please look at the screen, from a group of 3 men and 2 women. So this you have to make a note first, 3 men and 2 women. Okay, we have 3 men and 2 women. 2 persons are selected at random. Okay, the selection is 2. First thing, solution part lo మీ రిక్వైర్మెంట్ మీరు చూసినట్లయితే టోటల్ అవుట్కమ్ మీరు చూసినట్లయితే ఫస్ట్ థింగ్ ఎన్ ఆఫ్ ఎస్ విచ్ ఇస్ నథింగ్ బట్ 5C2, కరెక్టా? సో 5 మెంబర్స్ ఉన్నారు, 3 men and 2 women. సో ఇందులో 5 మెంబర్స్, ఈ 5 మెంబర్స్ టోటల్ 5 మెంబర్స్, ఇందులో మీరు 2 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు విచ్ ఇస్ 5C2. బట్ రిక్వైర్మెంట్ ఏంటి చూద్దాం. 2 members ఆర్ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్. ఓకే, ప్రాబబిలిటీ, పర్టికులర్ ప్రాబబిలిటీకి ఏం రిక్వైర్మెంట్? ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ అట్లీస్ట్ 1 woman is selected. సో ఈ ఇద్దరిలో డెఫినెట్గా ఒక ఉమెన్ ఉండాలి అన్నప్పుడు ఓకే, సో ఇక్కడ మల్టిపుల్ కేసెస్ వస్తుంది, కరెక్టా? ఈ మల్టిపుల్ కేసెస్ ఏంటి అంటే, సో అట్లీస్ట్ 1 woman సెలెక్టెడ్ అంటే మీరు చూసినట్లయితే ఒక ఉమెన్ కానీ ఉండొచ్చు, లేదు ఇద్దరు కానీ ఉండొచ్చు, అవునా? సో ఓకే, దీన్ని ఎలా నీ రిక్వైర్మెంట్ ఎలా నోట్ చేసుకోవాలి అనేది చూసినట్లయితే, సో హియర్ అట్లీస్ట్ 1 అంటే అట్లీస్ట్ 1, లేదు అంటే 2. సో అట్లీస్ట్ 1 అయినప్పుడు ఎలా ఉంటుంది సెలెక్షన్ అనేది చూస్తాం. సి ఓకే, అట్లీస్ట్ 1 అయినప్పుడు ఎలా ఉంటుంది అండ్ 2 మ్యాక్సిమం, అంతే కదా? సో 2, ఇక్కడ 3 లేదు. 3 ఎందుకు లేదంటే వీ డోంట్ హ్యావ్ అంతమంది విమెన్ కౌంట్ మనకు లేదు. అట్ ద సేమ్ టైం మనం సెలెక్ట్ చేసేది కూడా ఇద్దరు మాత్రమే. సో ఇక్కడ అట్లీస్ట్ 1 అంటే మీకు ఛాన్సెస్ ఎలా ఉంటుంది అంటే 1 woman, ఓన్లీ 1 woman సెలెక్ట్ చేసినప్పుడు ప్రాబబిలిటీ ఎలా ఉంటుంది అనేది కూడా యాడ్ చేసుకోవాలి. 2 women సెలెక్ట్ చేసినప్పుడు ప్రాబబిలిటీ ఎలా ఉంటుంది, ఈ 2 కేసెస్ మీరు కన్సిడర్ చేసుకోవాలి. ట్రై టు అండర్స్టాండ్. ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు, ఇద్దరిని సెలెక్ట్ చేసేటప్పుడు అట్లీస్ట్ 1 అని చెప్తే అట్లీస్ట్ 1 అంటే మినిమం 1 అని, మ్యాక్సిమం 2 అని, అంటే టోటల్ ఎంటిటీస్ 2 అయినప్పుడు. సో ఓన్లీ 1 woman అన్నప్పుడు మీ కండిషన్ కూడా చెక్ చేసుకోవాలి, 2 womenకి కూడా మీరు కండిషన్ చెక్ చేసుకోవాలి. ఓన్లీ 1 woman అంటే ఏమవుతుంది చూసినట్లయితే, లెట్స్ సే మెన్లో నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ విమెన్లో నుండి ఒకరిని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో 3C1 into 2C1, అవునా? సో 3C1 into 2C1 అంటే మీనింగ్ ఏంటంటే ఇద్దరిని సెలెక్ట్ 5 members, టోటల్గా 5 members. ఓకే, ఈ 5 membersలో ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. బట్ వాళ్ళు నాకు ఎలా ఉంటున్నారంటే ఫస్ట్ వెరైటీలో ఫస్ట్ టైప్లో మీరు చూసినట్టయితే ఈ 3 membersలో ఒక ఈ 3 members నుంచి ఒకటి అండ్ ఈ 3 మెన్లో నుండి ఒకరు అండ్ దెన్ ఈ 2 women నుండి ఒకరు.
ఓకే, లేదు 2 womenని అని చూసినట్లయితే ఇక్కడ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఓన్లీ 2C2 డైరెక్ట్లీ. ఎందుకంటే ఇఫ్ ఇట్ ఇస్ 2 women మనం సెలెక్ట్ చేసేది టోటల్గా ఇద్దరే. ఇఫ్ ఇట్ ఇస్ 2 women వీ డోంట్ హ్యావ్ ఎనీ ఛాన్స్ టు సెలెక్ట్ ఎనీ మెన్. అప్పుడు ఏమవుతుంది అని మీరు చూసినట్లయితే ఇట్స్ గోయింగ్ టు బి 3C1 ఇంటూ 2C1 కరెక్ట్ ప్లస్ 2C2 అంతే. సో ఇద్దరు women ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇట్స్ 2C2 ఇస్ నథింగ్ బట్ వన్ వే కరెక్ట్. సో ప్రాబబిలిటీ ఏంటి అని మీరు చూసినట్లయితే ఇట్ ఈస్ గోయింగ్ టు బి 3C1 ఇంటూ 2C1 ఓకే ప్లస్ 2C2. ఇది నా మై ఫేవరెట్ మై రిక్వైర్మెంట్ అండ్ టోటల్ చూసినట్లయితే 5C2 దాట్స్ ఇట్. సో అట్లీస్ట్ 1 ఇద్దరిని సెలెక్ట్ చేసేటప్పుడు అట్లీస్ట్ 1 అయితే మీరు ఒక కేసుని తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇద్దరిని సెలెక్ట్ చేస్తే కూడా ఏమవుతుంది తీసుకోవాలి. ఫస్ట్ నేను ఓన్లీ 1 woman అని చెప్పాను. ఓన్లీ 1 woman అంటే ఒక మెన్ ఒక విమెన్. సో ముగ్గురు మేల్స్ నుండి ఒకరిని ఇద్దరు ఫీమేల్స్ నుండి ఒకరిని అంటే ఒక మెన్ ఒక విమెన్ తీసుకున్నాను. అండ్ సెకండ్ కేసులో 2 women అంటే మనం మేల్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం ఇలా తీసేసుకోవచ్చు. ఓకే, సో 5 members నుంచి ఇద్దరిని కన్సిడర్ చేసుకుంటున్నాను. బట్ హియర్ దిస్ ఇస్ ఫర్ ఓన్లీ 1 woman అండ్ దిస్ ఇస్ ఫర్ 2 women ప్లస్ అనే కండిషన్ తీసుకోవాలి. ఆర్ రెండు ఒకేసారి జరగడానికి ఛాన్స్ లేదు. ఈ రెండిట్లో ఏదో ఒక కేసు మాత్రమే జరగచ్చు. అంటే అట్లీస్ట్ 1 woman లేదా 2 women ఆర్ కండిషన్. సో డోంట్ మల్టిప్లై హియర్, ఇట్ షుడ్ బి అడిషన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ హౌ దీస్ వర్క్స్. Alright, go back to your home, practice well. If you have any questions, please let me know. Please post in the comment sessions. This particular topic is very, very important. And probability ఎప్పుడైతే మీరు డీప్గా అండర్స్టాండ్ చేసుకోవాలి, క్వశ్చన్స్ని ఫాస్ట్గా సాల్వ్ చేయాలంటే you need to have a strong hold on permutation combinations, exclusively combinations. So I have done 3 sessions for permutation combinations. So before you practice or before you see these videos, please go through the permutation combination videos and try to understand how the selection process works. So it is so easy if you understand. So solving the probability questions are so easy if you understand how selection process goes. ఇక్కడ మీరు చూసినట్లయితే 50 to 70% ఆఫ్ ద వర్క్ మీకు కాంబినేషన్స్లో మాత్రమే కంప్లీట్ అవుతుంది. సో ప్రాబబిలిటీ మీరు చూసినట్లయితే సో ఫస్ట్ థింగ్ నా టోటల్ అవుట్కమ్స్ ఏంటి అనేది మీరు సపరేట్గా నోట్ చేసుకోండి. నా ఫేవరెట్ ఏంటి అనేది నా రిక్వైర్మెంట్, నా ఫేవరెట్ ఏం కావాలి అదేంటి ఆ సెలక్షన్ ప్రాసెస్ సపరేట్గా నోట్ చేసుకోండి. అండ్ ప్రాబబిలిటీ అనేది జస్ట్ న్యూమినేటర్ బై డినామినేటర్ ప్రాసెస్లో మనం క్లోజ్ చేసుకోవచ్చు. మీరు సపరేట్గా ప్రాబబిలిటీని ఇక్కడ లర్న్ చేయాల్సిన అవసరమే లేదు. సో యూ హ్యావ్ టు బి రియలీ గుడ్ అట్ కాంబినేషన్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ పోస్ట్ ఇన్ ద కమెంట్ సెషన్స్. సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. Hello everyone, good afternoon. Welcome to Aptitude Foundation course presented by APSSTC. Today we are going to discuss about mensuration. Okay, what is meant by mensuration? So mensuration is nothing but it's a branch of geometry where we understand how measurement works. If I say measurement, I mean length, breadth, diameter, whatever it may. Alright, all these comes under the mensuration. Now let's discuss the first question under the mensuration. Now before we get into the question, so I have a small point which we need to understand. If you say geometry and mensuration, see geometry అనేది మీరు చూసినట్లయితే where we start from what is meant by point, line, circle అంటే ఏంటి, 2 dimensional, 3 dimensional ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. బట్ when it comes to aptitude, that too particularly company specific గురించి వచ్చినప్పుడు మనం చూసినట్లయితే majority of the companies they prefer the questions, they are giving the questions or asking the questions on mensuration. So you have to concentrate more on mensuration compared to the geometry. Alright, let's see the first question. Okay, the diagonal of a square is 30 meters. I repeat, the diagonal of a square is 30 meters. The area of the square is so the diagonal of a square is అని చెప్పారు. So which is so simple. So this is square. Now, so the diagonal of a square is how much? It is 30 meters. So this is D and it's nothing but 30 meters. Okay. Now what they're asking, the area of the square is all. So the area of the square. Area of the square ఏంటి అంటున్నారు. Correct. So area of the square. Alright. So when it say square, ఈ స్క్వేర్ని మనం ఎలా అంటామంటే see properties of a square మీరు చూసినట్లయితే all the sides of a square are equal in the sense if it is s, ఈ స్క్వేర్కి మీరు s అని కన్సిడర్ చేస్తే ఈ సైడ్ కూడా s అవుతుంది and this is also s and this is also s. properties of a square మనం చూసినట్లయితే all the sides are equal. Correct. So now area of the square ఏంటి చూసినట్లయితే it is so simple, this is s square. అవునా, but do we have side in the
particular question? No. So we don't have side, they have just given the diagonal. In such case ఈ పర్టికులర్ ఫార్ములా యూస్ చేయకుండా డయాగ్నల్ యూస్ చేసి స్క్వేర్ యొక్క ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఇట్ ఈస్ గోయింగ్ టు బి సేమ్ సింపుల్. సో ఏరియా ఆఫ్ ద స్క్వేర్ యూజింగ్ ద డయాగ్నల్ విచ్ ఇస్ నథింగ్ బట్ 1/2 d square, so which is half d square. Now which is nothing but 1/2 into, so diagonal ఎంత ఇచ్చారు ఇక్కడ 30 meters, correct? So which is 30 into 30, so 2 ones 215, so 15 into 30 which is 450 meter square or square meters. ఎలా అన్నా నోట్ చేసుకోవచ్చు మీరు. మీటర్ స్క్వేర్ రాసినా ఓకే, లేదు స్క్వేర్ మీటర్స్ మెన్షన్ చేసినా ఓకే. సో బేసిక్ ప్రాపర్టీస్ ఈ పర్టికులర్ క్వశ్చన్ మీకు సాల్వ్ చేయడానికి ఏంటంటే, సో ఏరియా ఆఫ్ ద స్క్వేర్, సో సైడ్ని స్క్వేర్ యొక్క సైడ్ని మనం ఎస్ అని తీసుకుంటే ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఇస్ ఆల్వేస్ ఎస్ స్క్వేర్, అవునా? ఎస్ ఇంటూ ఎస్, సైడ్ ఇంటూ సైడ్. బట్ ఈ పర్టికులర్ క్వశ్చన్లో మీరు చూసినట్లయితే డయాగ్నల్ ఇచ్చారు. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ద సైడ్ దే హావ్ గివెన్ ద డయాగ్నల్ విచ్ ఇస్ నథింగ్ బట్ 30 meters. సో డయాగ్నల్ యూస్ చేసి స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్, ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తారని చూసినట్లయితే 1/2 d square which is 1/2 into 30 into 30 which is nothing but 450 meter square. Now let's see the next question. A man walking at the rate of 6 km per hour crosses a square field diagonally in 9 seconds. The area of the field is, I repeat the question, please go through it. A man walking at the rate of 6 km per hour crosses a square field diagonally in 9 seconds. The area of the field. Okay. Now, so ఈ మెన్సురేషన్లో జామెట్రీలో మీ డిఫరెన్స్ చూసినట్లయితే, see in the geometry you will study, as I told you, as we discussed earlier, we study about lines and their properties. We study about, we'll understand what is two-dimensional figures. Two-dimensional figures అంటే squares, rectangles, and then ట్రెపిజాయిడ్ అంటే ఏంటి, రాంబస్ అంటే ఏంటి, ఈ ఫిగర్స్ అన్నీ మనం చదువుకుంటాం. దాని యొక్క అప్లికేషన్స్ మనం చూసినట్లయితే మెన్సురేషన్లో. సో ఫస్ట్ మీరు ఆ బేసిక్స్ మనం చూసినట్లయితే జామెట్రీలో ఉంటుంది, వాటి అప్లికేషన్ క్వశ్చన్స్ మొత్తం చూసినట్లయితే మెన్సురేషన్లో అడుగుతారు. సో ప్రాక్టికల్గా ఎగ్జామ్స్లో మీరు చూసినట్లయితే ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది, ఇలాంటివి అడుగుతారు. నౌ ఇఫ్ యూ సీ దిస్ క్వశ్చన్, ఏ మ్యాన్ వాకింగ్ అట్ ద రేట్ ఆఫ్ 6 km per hour అని మెన్షన్ చేశాడు. నౌ సీ లెట్స్ సే దిస్ ఇస్ a square field. This is a square field. So a man walking at the rate of 6 km per hour. In the sense, a person యొక్క speed ఇచ్చాడు. So which is 6 km per hour. If you observe this question, it's a combination of time, speed, distance and mensuration and as well as the geometry. So ఈ క్వశ్చన్ మీకు సాల్వ్ చేయాలంటే మీకు టైమ్, స్పీడ్, డిస్టెన్స్ యొక్క బేసిక్స్ కూడా తెలిసి ఉండాలి. ఓకే, ఇట్స్ లైక్ they have integrated multiple topics in the same question. So what is the speed of the man? He walks at the rate of 6 km per hour and he crosses the square field diagonally అంటున్నాడు. ఆన్ ద సెన్స్ ఇదొక ఫీల్డ్, ఇదొక ఏరియా అని తీసుకుంటే తన స్పీడ్ ఎంతంటే 6 km per hour. ఈ స్పీడ్లో తను ఈ స్క్వేర్ ఫీల్డ్ని డయాగ్నల్గా క్రాస్ చేస్తున్నాడు. ఓకే, డయాగ్నల్గా క్రాస్ చేస్తున్నాడు. సో ఎన్ని సెకండ్స్లో క్రాస్ చేస్తున్నాడు అని మీరు చూసుకున్నట్లయితే టైమింగ్ చూస్తే 9 seconds. టైమింగ్ 9 seconds. సో 6 km per hour స్పీడ్తో నడుస్తున్న తను 9 secondsలో ఈ పర్టికులర్ స్క్వేర్ ఫీల్డ్ని క్రాస్ చేశాడు. సో అప్పుడు ఈ పర్టికులర్ ఏరియా ఎంత, ఈ స్క్వేర్ ఫీల్డ్ యొక్క ఏరియా ఎంత అనేది క్వశ్చన్. నా ఫస్ట్ థింగ్, సో తను ఈ స్పీడ్లో నడుస్తున్నాడు, ఈ పర్టికులర్ టైమింగ్లో క్రాస్ చేస్తున్నాడు. నా వీ నీడ్ టు అండర్స్టాండ్ స్పీడ్ తెలుసు, టైం తెలుసు. ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద థర్డ్ పారామీటర్ విచ్ ఇస్ నథింగ్ బట్ ద distance. Fantastic. Now we are going to find out the distance. But before we find out the distance, guys, try to understand స్పీడ్ అనేది మీరు చూసినట్లయితే 6 km per hour అనే యూనిట్స్లో ఉంది, వేరస్ టైం మీరు చూసినట్లయితే సెకండ్స్ అనే యూనిట్స్లో ఉంది. ఆల్రైట్, సో నా మీరు టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ నా క్లాస్ నేను చూసుంటే నేను క్లియర్ మీకు ఒక యూనిట్స్ టేబుల్ చెప్పాను, డిటిఎస్ అని. డిస్టెన్స్ కిలోమీటర్స్లో ఉంటే టైం ఎప్పుడు హవర్స్లో ఉండాలి అండ్ స్పీడ్ని మనం km per hour గానే మెజర్ చేస్తాం. యూనిట్స్ మీరు చూసినట్లయితే ఒకవేళ డిస్టెన్స్ మీటర్స్లో ఉంటే టైం అనేది సెకండ్స్లోనే మనం మెన్షన్ చేయాలి. అట్ ద సేమ్ టైం స్పీడ్ అనేది మీరు చూసినట్లయితే మీటర్స్ పర్ సెకండ్. సో దీస్ ఆర్ ద స్టాండర్డ్స్ వెన్ ఇట్ కమ్స్ టు టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు చూసినట్లయితే స్పీడ్ అనేది km per hourలో ఉంది అండ్ ప్రాబబ్లీ టైమ్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెకండ్స్. సో ఆన్సర్ మీకు డెఫినెట్గా ఇది మీటర్స్లోనే ఉంది. ఇన్ సచ్ కేస్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ద స్పీడ్ ఇంటూ మీటర్స్ పర్ సెకండ్. స్పీడ్ని km per hour నుండి మీటర్స్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే ఇట్ ఇస్ సో సింపుల్, 6 km per hour. So we know that 1 km per hour is equal to 5/18 meters per second. I repeat, 1 km per hour is equal to 5/18 meters per second. In such case, it is going to be 6 into 5/18 meters per second. So 6 into 5/18 meters per second. Now 6 ones, 6 threes, which is, so the last step is going to be 5/3 meters per second. 5/3 meters per second. So నేను దాన్ని మళ్ళీ
ఇక్కడ నోట్ చేసుకుంటే ఈ స్పీడ్ అనేది km/h నుండి నేను మీటర్స్ పర్ సెకండ్ నోట్ చేస్తే ఇట్ ఇస్ 5/3 మీటర్స్ పర్ సెకండ్. ఫ్యాంటాస్టిక్. నా ఇప్పుడు తను నడిచిన డిస్టెన్స్ ఎంత అనేది మనం చూసినట్లయితే d is equal to, we know that s into t, speed into time or time into speed. So which is speed is 5/3 into time is 9 seconds. Speed is 5/3 into time is 9 seconds. So which is nothing but 3 1s 3 3s. So 5 3s are, it is 15 meters. 5 into 3 times it is 15 meters. In the sense, the distance covered by the person from this corner to this corner, in the sense ఈ vertex నుండి ఈ vertex లేదు corners నుండి, I mean ఈ diagonal ఎంత అనేది మనం చూసినట్లయితే 15. ఈ diagonal ఎంత అని చూసినట్లయితే మనం 15 meters. ఓకే. నా సో ఈ స్క్వేర్లో మనకు డయాగ్నల్ ఎంత అని తెలిసింది. తను నడిచింది ఎంతంటే 15 మీటర్స్. సో తను నడిచింది బేస్ చేసుకొని మనం డయాగ్నల్ని ఫైండ్ అవుట్ చేసాం. ఆ డయాగ్నల్ ఎంతంటే విచ్ ఇస్ 15 మీటర్స్. ఈ 15 మీటర్స్ని యూస్ చేసి ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ద ఏరియా. సో హౌ దిస్ వర్క్స్, ఇట్ ఇస్ సో సింపుల్. నా సో ఈ పర్టికులర్ స్క్వేర్లో ఒక పార్ట్ మాత్రం మనం తీసుకున్నాము అంటే, నేను షేడ్ చేసిన పార్ట్ వరకు మీరు గమనించినట్లయితే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తుంది. అవునా? నేను షేడ్ చేసిన పార్ట్ మీరు చూసినట్లయితే ఇది ఒక రైట్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తుంది. ఇన్ సచ్ కేస్ ఇది మనకు తెలుసు 15 అని చెప్పి. నా వీ డోంట్ నో ద బేస్ అండ్ వీ డోంట్ నో ద హైట్. అండ్ స్క్వేర్ని 2 పార్ట్స్ చేస్తే ఆబ్వియస్లీ స్క్వేర్ యొక్క వర్టిసెస్ మీరు అన్నీ చూసినట్టయితే ఈ పార్ట్స్లో 90 degrees ఫామ్ అయి ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇది కూడా 90 degrees. సో దిస్ ఫార్మ్స్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అవునా? హైపోటెన్యూస్ తెలుసు, బట్ వీ డోంట్ నో ద సైడ్స్. ఇన్ ద సెన్స్ బేస్ అండ్ హైట్ మనకు తెలియదు. సో ఇట్ ఇస్ సో సింపుల్. నా సో పైథాగరస్ థీరం మీరు యూస్ చేసినట్లయితే హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. నా హైపోటెన్యూస్ స్క్వేర్ ఎంత ఉంటుంది? 15 స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఎంత? దిస్ ఇస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఫ్యాంటాస్టిక్. నా సో దీన్ని 2x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 225 అని నేను నోట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సో 225/2 which is 112.5. Now no need to find out x. ఎందుకు అంటే స్క్వేర్కి ఎక్స్ అనేది ఒక సైడ్ అయితే ఏరియా అనేది ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అవునా? రైట్ అండర్స్టాండ్. స్క్వేర్కి ఎక్స్ అనేది ఒక సైడ్ అయితే ఇదొక సైడ్ ఇదొక సైడ్, ఎక్స్ అనేది ఒక సైడ్ అయితే ఏరియా అనేది ఎక్స్ స్క్వేర్ అవుతుంది. మీరు మళ్ళీ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 112.5 మీరు చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ స్క్వేర్తో క్లోజ్ చేయొచ్చు. ఈ ఎక్స్ స్క్వేరే ఏంటి ఇక్కడ ఏరియా అవుతుంది. సో ఏరియా ఇస్ ఈక్వల్ టు 112.5 మీటర్ స్క్వేర్. సో మీటర్ స్క్వేర్ అన్న నోట్ చేసుకోవచ్చు, లేదు స్క్వేర్ మీటర్స్ అన్న నోట్ చేసుకోవచ్చు. ఐ రిపీట్ దిస్ క్వశ్చన్. వీ స్టార్టెడ్ విత్ ఫస్ట్ ఒక పర్సన్ ఒక స్క్వేర్లో ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి నడిచాడు. ఎంతసేపు నడిచాడు అంటే 9 seconds నడిచాడు. ఏ స్పీడ్లో అంటే 6 km/h. సో దాన్ని నేను ఫస్ట్ థింగ్ km/h అండ్ దెన్ సెకండ్స్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ అ కామన్ టర్మ్ విచ్ ఇస్ నథింగ్ బట్ మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్లో నేను కన్వర్ట్ చేయాలి. మీటర్స్ పర్ సెకండ్లో నేను కన్వర్ట్ చేయాలంటే 1 km/h is equal to 5/18 meters per second. సో ఆ కన్వర్షన్ చేస్తే వీ విల్ గెట్ 5/3 meters per second. Now in such case distance is equal to speed into time, whereas it is like 5/3 into 9 which is nothing but 15 meters. సో ఈ బేసిక్ టైమ్ స్పీడ్ డిస్టెన్స్ క్యాల్కులేషన్లో మనం ఫైండ్ అవుట్ చేసేది ఏంటి అంటే ఈ పర్టికులర్ స్క్వేర్ యొక్క డయాగ్నల్. బట్ నాకు డయాగ్నల్ కాదు, ఐ నీడ్ ద ఏరియా ఆఫ్ దట్ పర్టికులర్ స్క్వేర్. సో ఏరియా కావాలి అంటే నేను ఈ పార్ట్ వరకు క్యాల్కులేట్ చేసి తీసుకుంటే దిస్ ఇస్ నథింగ్ బట్ 2 right angles కదా. ఒక స్క్వేర్లో 2 right angles ఉంటుంది. నేను ఒక రైట్ యాంగిల్ మాత్రం కన్సిడర్ చేసుకుంటే ఈ డయాగ్నల్ అనేది మీరు చూసినట్లయితే ఇట్ ఈస్ నోన్ యాజ్ 15 meters, బట్ వీ డోంట్ నో బేస్ అండ్ వీ నో ద హైట్. అండ్ ఆబ్వియస్లీ స్క్వేర్ అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి 2 sides ఈక్వల్ ఉంటుంది. సో ఎక్స్ అని తీసుకుంటున్నాను 2 sides. అండ్ దెన్ పైథాగరస్ థీరం అప్లై చేసినట్లయితే హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అండ్ 15 square is equal to x square plus x square. 2x square is equal to 225. x square is equal to 225/2 which is 112.5. And no need to find the square just because x అనేది ఎక్స్ అనేది సైడ్ అయితే ఏరియా ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ అవుతుంది. మీరు మళ్ళీ రూట్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ స్క్వేరే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది విచ్ ఇస్ నథింగ్ బట్ ఏరియా 112.5 meter square. Now let's see the other question. Okay, a room 11 meters 47 centimeters long and 7 meters 77 centimeters broad is to be paved with square tiles. I repeat, a room 11 meters 47 meters long and 7 meters 77 centimeters broad is to be paved with square tiles. Find the least number of tiles required to pave the floor. Okay, first thing, ilanti question manam the same question we have discussed in LCM and HCF, LCM and HCF అనే టాపిక్లో సేమ్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసాం. See, it is a combination of once again HCF
as well as mensuration. Geometry యొక్క basics ని mensuration ని at the same time HCF LCM ని combination లో ఉండే equation ఇది. Alright, so what is that we have to find out and చూసినట్లయితే see వాళ్ళు ఒక రూమ్ డైమెన్షన్స్ ని మెన్షన్ చేశారు, which we know by seeing the dimensions it is easy for us to find out a particular room మనం చూసినట్లయితే rectangle అని చెప్పి. ఎందుకంటే రెండు డైమెన్షన్స్ మెన్షన్ చేశారు which is length and breadth, and obviously ఆ రెండు సేమ్ గా లేవు. సో ఆ సేమ్ గా లేవు in the sense it obviously says it's a rectangular room. Okay, rectangular room అంటే see, okay, this is how it is. Now let's understand what is the length, which is nothing but 11 meters 47 centimeters, and what is the breadth? 7 meters 77 centimeters. Okay, now this is the length and this is the breadth. Okay, now we know the dimensions. They are asking is to be paved with square tiles and mention chesadu. Paved is nothing but flooring మనం చేసాం usually గా newly constructed houses లో మనం చూసినట్లయితే I mean ground work ఈ ఫౌండేషన్ అంతా వేసిన తర్వాత ఫైనల్ గా మనం ఇంటీరియర్ డిజైనింగ్ చేసాం, దాంట్లో ఫ్లోరింగ్ కూడా ఒక పార్ట్. ఫ్లోరింగ్ అంటే టైల్స్ కానీ వాట్ ఎవర్ మార్బల్స్ కానీ వేస్తాం. నా ఇన్ సచ్ కేస్ ఒకవేళ ఈ పర్టికులర్ డైమెన్షన్స్ లో ఉన్న రూమ్ కి మనం టైల్స్ వేయాలి, టైల్స్ పైన ఫ్లోర్ మీద టైల్స్ వేయాలి అంటే అప్పుడు ఎన్ని టైల్స్ కావాలి అనేది రిక్వైర్మెంట్. బట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఇస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ టైల్స్ రిక్వైర్డ్ అన్నారు. మ్యాక్సిమం కాదు, లీస్ట్ నెంబర్ ఆఫ్ టైల్స్. నా సో ఈ లెంత్ మీరు చూసినట్లయితే 11 meters 47 centimeters. ఈ పర్టికులర్ యూనిట్స్ అనేది మనం ఇండియాలో మన స్కూల్ డేస్లో మనం యూజ్ చేయం, జస్ట్ బికాస్ ఇది మనం ఎలా స్కూల్లో మెన్షన్ చేస్తుంటాము అంటే ఇట్స్ లైక్ 11.47 meters అని 7.77 meters అని మాత్రమే మనం స్కూల్ డేస్లో మెన్షన్ చేస్తాం. ఎందుకంటే మనం మీటర్స్ అండ్ సెంటీమీటర్స్ రెండు యూనిట్స్ అనేది ఒకే పారామీటర్కి మనం యూజ్ చేసింది లేదు. సో ఈదర్ యూ కన్వర్ట్ దిస్ ఇంటూ మీటర్స్ ఆర్ యూ కన్వర్ట్ దిస్ ఇంటూ సెంటీమీటర్స్. కరెక్ట్, మీటర్స్లో మీరు కన్వర్ట్ చేసినట్లయితే 11.47 meters అని, బ్రెడ్త్ మీరు కన్వర్ట్ చేసినప్పుడు 7.77 meters అని మీకు వస్తుంది. బట్ ఇలా మీరు యూజ్ చేయడం వల్ల మీకు పాయింట్స్లో క్యాల్కులేషన్ పార్ట్ అనేది మీకు చాలా హార్డ్ అవుతుంది. ఇన్ సచ్ కేస్ దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ కన్వర్టింగ్ ఇంటూ మీటర్స్ ఐమ్ గోయింగ్ టు కన్వర్ట్ దిస్ డైమెన్షన్స్ ఇంటూ సెంటీమీటర్స్. We know that 1 meter is equal to 100 centimeters, 1 meter is equal to 100 centimeters, we all know this. So నేను ఈ 11 meters 47 centimeters ని 11.47 meters గా కాకుండా, alright, I'm going to convert this into centimeters, which is nothing but 1147 centimeters, 1147 centimeters. At the same time ఈ పర్టికులర్ బ్రెడ్ని కూడా నేను 7 meters 77 centimeters or 7.77 meters గా కాకుండా I'm going to convert this into centimeters, which means 777 centimeters. This is going to be the breadth. Alright, so we have a rectangular room, whereas like 1147 centimeters length and breadth in the 777 centimeters. Now we are going to pave the tiles for this particular room. Now let's understand. So first thing, టైల్స్ కావాలి అని మీరు చెక్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ మీకు తెలియాల్సింది ఏంటంటే టైల్ సైజ్ తెలియాలి. టైల్ సైజ్ తెలిసినప్పుడు మాత్రమే we can identify how many tiles we need. Okay, if you go through the question once, a room 11 meters and 47 centimeters long and 7 meters 77 centimeters broad is to be paved with square tiles. Find the least number of square tiles required to pave the floor అని చెప్పి మెన్షన్ చేశారు. But make sure here they haven't given any tile size. Correct, so we have to find out the tile size. Tile size తెలుసుకున్న తర్వాత మనం ఎన్ని టైల్స్ కావాలి అనే రిక్వైర్మెంట్ మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, హౌ టు ఫైండ్ అవుట్ ద టైల్ సైజ్? సో సింపుల్. ఒక టైల్ మీరు దీంట్లో పరిచినట్లయితే లెంత్ కానీ బ్రెడ్త్ కానీ ఫైనల్గా ఏ గ్యాప్ లేకుండా కంప్లీట్గా క్లోజ్ అయ్యేటట్టే ఉండాలి. ఇన్ సచ్ కేస్ in order to find out the tile size we have to do HCF. We have to do HCF. HCF of 1147 centimeters. HCF of 1147, 777. So if you do HCF, which we have already did in the LCM and HCF concept, the HCF of 1147 and 777 is 37. Okay, HCF of 1147 and 777 is 37. Alright, ఈ 37 ఏంటి అనేది మీరు చూసినట్లయితే it is not the total number of tiles we require. 37 is nothing but the tile size. సో అన్ని స్క్వేర్ టైల్స్ కాబట్టి సో టైల్ సైజ్ మీరు చూసినట్లయితే 37 స్క్వేర్ కాబట్టి 37 ఇది ఒక స్క్వేర్ టైల్. ఆ టైల్ యొక్క సైజ్ చూసినట్లయితే 37, దాని సైడ్స్ అన్ని చూసినట్లయితే 37. నా ఈ హెచ్సిఎఫ్లో చేయడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. ట్రై టు అండర్స్టాండ్. నా లెట్స్ సే మీరు మార్కెట్కి వెళ్ళారు,
ఓకే, మీ రూమ్ ఇలా ఉంది అని తీసుకుందాం. కాసేపు ఈ క్వశ్చన్ని మర్చిపోయి ఇది చూసారు అంటే, లెట్స్ సే మీ రూమ్ డైమెన్షన్స్ 10x10 అని తీసుకుందాం. అంటే 10 లెంత్ 10 బ్రెత్, ఇట్స్ నథింగ్ బట్ ఎ స్క్వేర్. 10x10 రూమ్ ఉంది. సో ఇందులో మీరు టైల్స్ ఫ్లోరింగ్ చేయాలనుకుంటున్నారు, టైల్స్ పేవ్ చేయాలనుకుంటున్నారు. ఇన్ సచ్ కేస్ మీకు నేను 2 ఆప్షన్లు ఇస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 2x2 టైల్ ఉంది. 2x2 ఇన్ ద సెన్స్ లెంత్ 2 అండ్ బ్రెత్ 2, 2 మీటర్ స్క్వేర్ ఏరియా ఆ టైల్ ఉంది. ఇంకొకటి చూసినట్లయితే 5x5 ఉంది. 5x5. ఓకే, మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్లో మీరు ఏది యూస్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూటిలిటీ అనేది తక్కువ ఉండాలి, అంటే నా టైల్స్ అనేది నేను చాలా తక్కువ యూస్ చేసుకోవాలి, నాకు ఎక్కువ టైల్స్ వద్దు అంటే మీరు 2 యూస్ చేస్తారా 5 యూస్ చేస్తారంటే ఆబ్వియస్లీ 5 అనేది యూస్ చేస్తారు. ఎందుకు అనే ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్ మీరు చూసినట్లయితే నేను 5x5 ఈ 5 మీటర్ స్క్వేర్ ఉన్న సైజ్ టైల్ని యూస్ చేసినట్లయితే ఐ నీడ్ జస్ట్ ఓన్లీ 4 టైల్స్ ఇన్ ఆర్డర్ టు ఫిల్ ద రూమ్ కదా. ఈ 10x10 రూమ్కి నేను జస్ట్ 4 టైల్స్ తీసుకొస్తే సరిపోతుంది, విచ్ ఆక్యుపైస్ 5, 5, 5, 5, జస్ట్ 5 టైల్స్. బట్ ఇదే నేను ఈ 2x2 ఉన్న సైజ్ని తీసుకున్నట్లయితే ఐ నీడ్ 25 టైల్స్. ఎలా అంటే లెట్స్ సే ఇలా ఉంటుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ మీరు ఆల్మోస్ట్ 2, 2, 2, 2 లైక్ 2, 2, 2, 2, 2, 2. ఓకే, సో ఇది మీరు చూసినట్లయితే ఇక్కడ 25 టైల్స్ రిక్వైర్మెంట్ ఉంది. బట్ ఇక్కడ మనం 5 యూస్ చేసినట్లయితే జస్ట్ ఓన్లీ 4 టైల్స్ సరిపోతుంది. ఆల్రైట్, సో మీకు మినిమం నెంబర్ ఆఫ్ టైల్స్ కావాలి అనుకున్నప్పుడు మీరు చేయాల్సిన ఒకే ఒక మీరు చూస్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఏంటి అంటే టైల్ సైజ్ ఏదైతే ఎక్కువ ఉందో ఆ టైల్ సైజ్ని యూజ్ చేసుకున్నప్పుడు మీ యూటిలిటీ మీ యూసేజ్ అనేది నెంబర్ ఆఫ్ టైల్స్ అనేది రిక్వైర్మెంట్ అనేది డౌన్ అవుతుంది. నా సేమ్ థింగ్. సో ఇన్ ఆర్డర్ టు ఐడెంటిఫై నాకు మినిమం టైల్స్ అనేది కావాలి, టైల్ సైజ్ మాక్సిమం కావాలంటే ఐ హ్యావ్ టు యూస్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ విచ్ ఇస్ నథింగ్ బట్ HCF. అండ్ ఫైనలీ వీ గోట్ ద టైల్ సైజ్ విచ్ ఇస్ 37x37. లెంత్ ఇంటూ బ్రెత్ 37. ఇట్స్ అ స్క్వేర్ ఆబ్వియస్లీ. సో 37 ఆల్ ద సైడ్స్. ఫ్యాంటాస్టిక్. నా సో ఎన్ని టైల్స్ కావాలి అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఇట్ ఇస్ సో సింపుల్. మనం ఏరియా ఆ పర్టికులర్ రూమ్ యొక్క ఏరియా ఎంత ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేసి మనం తీసుకొచ్చే మనం పర్చేస్ చేసే టైల్ సైజ్ కూడా టోటల్గా కలిపి అంతే ఏరియా కవర్ అవ్వాలి. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ నా రూమ్ సైజ్ ఏంటంటే నేను తీసుకొచ్చే టైల్స్ కూడా ఈ మొత్తం రూమ్కి సరిపడేంత టైల్స్ని నేను తీసుకురావాలి. ఓకే, సో దిస్ మీన్స్ రిమెంబర్ ఏరియా of the room is nothing but the area of the tiles, all tiles together. Now in such case number of tiles required, and remember it's like least number of tiles required is nothing but area of the floor by area of the tile. Area of the floor by area of the tile. So area of the floor and చూసినట్లయితే సో ఫ్లోర్ ఏరియా ఏమొస్తుంది ఇక్కడ ఇట్స్ లైక్ లెంత్ ఇంటూ బ్రెత్ 1147 ఇంటూ 777 బై దిస్ ఇస్ ద L into B. Area of the tile అనేది స్క్వేర్, సో ఇట్ ఇస్ 37 into 37. So which is so simple, 37 once 31, 37 21 times. So 31 into 21 which is 651 tiles. So number of tiles required is nothing but 651. Alright, I hope you understand this. Now let's see the next question. Okay, find the area of the rhombus, one side of which measures 20 centimeters and one diagonal is 24 centimeters. Okay, now we have to find out the area of the rhombus. Oka side మాత్రమే మనకి ఇచ్చారు, and no need to worry when it comes to rhombus properties మీరు చూసినట్లయితే all the sides are equal. Now let's understand what is the difference between a rhombus and a square. Okay, so the basic difference is all the sides in the square and rhombus both are same. In the sense, for example, let's say if this is a square and if you consider this is S. Okay, now consider a rhombus. Remember here is yes. So the common property between square and rhombus is all the sides are equal in both the geometrical figures. But what makes the difference and me choose not like this? So simple, the diagonal makes the difference. Let's say this is D1 and here it is D2. Okay, in square this is square and this is rhombus and this kundam. It is square, it is rhombus. So anni sides renditlonu equal untundi, but
లెట్స్ సే ఇది D1 D2 రెండు డయాగ్నల్స్ ఉంటాయి. స్క్వేర్లో కామన్ ప్రాపర్టీ మీరు చూసినట్లయితే D1 is equal to D2. ఐ మీన్ రెండు డయాగ్నల్స్ స్క్వేర్లో మీకు చూసినట్లయితే ఈక్వల్ ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రాంబస్, రిమెంబర్ దిస్ ఇస్ ఫర్ ద పాయింట్ దట్ మేక్స్ అ డిఫరెన్స్. D1 is not as equal to D2. సో ఇది D1 ఇది D2 తీసుకున్నట్లయితే మీకు D1 అనేది D2తో ఈక్వేట్ అవ్వదు. రెండు డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ డైమెన్షన్స్, ఐ మీన్ డిఫరెంట్ లెన్స్ ఉంటుంది. ఓకే, సో D1 not is equal to D2 కాన్సెప్ట్ మీద మనం వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఏరియా ఆఫ్ ద రాంబస్. ఫ్యాంటాస్టిక్. నా వాట్ దే ఆర్ ఆస్కింగ్ అస్ టు డూ, ఇట్ ఇస్ సో సింపుల్. ఒక సైడ్ మనకి ఇచ్చారు అండ్ దెన్ ఒక డయాగ్నల్ మనకి ఇచ్చారు. దీన్ని యూస్ చేసి వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఏరియా ఆఫ్ ద రాంబస్. నా లెట్స్ అండర్స్టాండ్. మీరు క్వశ్చన్ చూసినట్టయితే లెట్స్ మేక్ ఎ నోట్ ఆఫ్ ద డైమెన్షన్స్ విచ్ ఇస్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రాంబస్, వన్ సైడ్ ఆఫ్ విచ్ మెజర్స్ 20 centimeters. So side of the rhombus is 20 centimeters. All right, now one diagonal, so they have, let's say D1 or D2. Okay, D1 is 24 centimeters. So we know one diagonal and one, one side. Fantastic. So how we are going to deal with this? Now if you observe, so side, since we know, I'm going to mention 20 all the way, correct? So this is 20 20 20 20 20 20 20 all the sides. Now we know one diagonal which is 24. Okay, so which is 24. Let's say for example నేను ఈ diagonal ని 24 అని తీసుకుంటున్నాను. ఓకే, సో హారిజాంటల్ diagonal 24 తీసుకుంటున్నాను. ఈ హారిజాంటల్ diagonal నాకు 24 అయినప్పుడు, సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను షేడ్ చేసిన పార్ట్ మీరు చూసినట్లయితే, ఓకే, ఇట్ ఫార్మ్స్ అ ట్రయాంగిల్. అవునా, నేను షేడ్ చేసిన పార్ట్ని మాత్రం అబ్జర్వ్ చేయండి. 24 అంటే ఐ మీన్ ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ పర్టికులర్ ట్రయాంగిల్ని నేను రెండు పార్ట్స్గా తీసుకుంటే, ట్రై టు అండర్స్టాండ్, ఇలా ఒకటిను అండ్ దెన్ ఇలా ఒకటిను ఫామ్ అవుతుంది. కరెక్ట్? సో ఫస్ట్ థింగ్ రాంబస్, ఆ రాంబస్ని నేను ఈ అప్పర్ పార్ట్ తీసుకుంటాను. నేను షేడ్ చేసిన పార్ట్ని మీరు చూసినట్లయితే ఐ మీన్ ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ట్రయాంగిల్ ఫామ్ అయినప్పుడు దాన్ని నేను వన్స్ అగైన్ ఈ వర్టికల్ డైరెక్షన్ చూసినట్లయితే రెండు ట్రయాంగిల్స్గా మిస్ చేసినట్టు ఉంటుంది. నా ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ వన్ పర్టికులర్ ట్రయాంగిల్ అలోన్. ఓకే, సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ ఓన్లీ వన్ పర్టికులర్ ట్రయాంగిల్ విచ్ ఇస్ నథింగ్ బట్ దిస్. సో ఈ పర్టికులర్ నేను షేర్ చేసిన పార్ట్ని మీరు గమనించండి. సో ఈ పర్టికులర్ పార్ట్ని మాత్రం నేను యూస్ చేసుకుని ఆన్సర్ తీసుకురావాలనుకుంటున్నాను. నా సో లెట్స్ సే దిస్ ఇస్ ద ట్రయాంగిల్ అండ్ వీ ఆల్ నో, so ikkada it is going to be 90 degrees, correct? So this is 90, this is the right angle. Now we know that the entire, I mean the diagonal ikkada aithe 24, so ee part matram ante it is going to be 12 and it is going to be 12 just because the diagonal intersects the side into two equal parts. In such case, so ikkada 12 12, so ee base nenu 12 ani తీసుకుంటున్నాను and ee base nenu 20 అని చెప్పి తీసుకుంటున్నాను. Okay, so which is 20 and then 12. Now this, which let's say this is x is equal to question mark. Once again we can use the same Pythagoras theorem. So hypotenuse square is equal to side square plus side square. Hypotenuse square is equal to side square plus side square. Hypotenuse square మీరు చూసినట్లయితే it is 20 square and ఒక side into x square plus ఇంకొకటి 12 square. Fantastic. Now x square is equal to 20 square which is nothing but 400 minus 12 square which is 144. So from this x is nothing but, I mean x square is nothing but 256. It is nothing but 256 and x is nothing but 16. X is nothing but 16. Okay, so ఈ x square 256, x అనేది 16. Now so x అనేది ఏంటి, ఈ ట్రయాంగిల్లో ఈ పార్ట్ మాత్రమే. ఆల్రైట్, నా ఈ ట్రయాంగిల్లో ఈ పార్ట్ మాత్రమే x, so which is nothing but 16. Fantastic. E part matrame 16. Now I'm going to reconstruct the rhombus once again with the help of this. Now observe this here and we know that this is 20 and this is 20 and this is 20 and this is 20. Now so oka diagonal nenu, I mean ee horizontal diagonal నేను తీసుకున్నట్లయితే ఎంత మెన్షన్ చేసుకున్నాను, దిస్ ఇస్ 24 అని మెన్షన్ చేశాను, విచ్ మీన్స్ ఈ హాఫ్ అనేది 12 ఉంటుంది, ఈ హాఫ్ అనేది 12 ఉంటుంది. బట్ సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వీ గాట్ టు నో ఈ పర్టికులర్ లైన్ యొక్క లెంత్ ఎంత ఉందంటే 16. ఫ్యాంటాస్టిక్. దిస్ ఇస్ 16, ఇది 16 అయినప్పుడు ఇది కూడా 16 అవుతుంది. కరెక్ట్, రెండు 16. సో ఈ 16 ఏమవుతుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు బి 32. ఫ్యాంటాస్టిక్. నౌ D2 ఇస్ గోయింగ్ టు బి 32. ఓకే, సో ఇది 16 అయినప్పుడు ఇది 16, రెండు యాడ్ చేస్తే దిస్ ఇస్ ద కంప్లీట్ డయాగ్నల్. ఓకే, విచ్ ఇస్ 32. సో
నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఒక పర్టికులర్ రాంబస్ని 4 ఈక్వల్ ట్రయాంగిల్స్గా స్ప్లిట్ చేసి అందులో పైథాగరస్ థీరమ్ని యూస్ చేసి ఐఎమ్ deriving the answer. I repeat the questions again, repeat the solution explanation patterns again. So first thing, we know that side of the rhombus which is 20 centimeters and diagonal of one diagonal of that particular rhombus is 24 centimeters. Now, so a picture me draw chesinattayite it's a rhombus where all sides are equal and diagonals are not equal. So which means one diagonal is 24. So ne horizontal diagonal ni 24 అని చెప్పి తీసుకున్నట్లయితే now so this particular diagonals divides this these two diagonals divide this rhombus into 4 equal triangles. కరెక్టే కదా? సో ఇలా ఇంటర్సెక్షన్ లైన్స్ ఏమవుతుంది 4 ఈక్వల్ ట్రయాంగిల్స్ అవుతుంది. సో ఈ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నేను తీసుకున్నట్లయితే సో ఈ డయాగ్నల్లో హాఫ్ పార్ట్ మాత్రమే దీని బేస్గా యాక్ట్ అవుతుంది విచ్ ఇస్ నథింగ్ బట్ 12 and obviously hypotenuse which is 20 and then we have to find out the other side which is x. So Pythagoras theorem where I'll get x is equal to 16 which is submitted back 16. So ee half part matrame 16 aithe next half length kuda meer 16 mention cheskunte so the entire line is nothing but the diagonal, second diagonal which is nothing but 32 centimeters. I hope you understand this question. Now let's see the next one. Okay, find the cost of carpeting a room. Find the cost of carpeting a room 13 meters long and 9 meters broad with a carpet 75 centimeters wide at the rate of rupees 12 per square meter. I repeat the question. Find the cost of carpeting a room 13 meters long and 9 meters broad with a carpet 75 centimeters wide at the rate of 12 per meter square. Alright, fantastic. So how we are going to solve this question? Now, see, we have to use some common sense in order to get the answer. Multiplication, your calculation parts చూసినట్లయితే basic multiplication, basic division వచ్చేస్తుంది. But what is the concept behind this అని మీరు చూసినట్లయితే, see, let's draw that square and let's draw that figure. Let's understand whether it's a square or triangle. First thing, this said, find the cost of carpeting room 13 meters long అని చెప్తున్నారు. So 13 meters long అంటే this is going to be 13 meters long, correct? And 9 meters broad అంటున్నాడు. So broad is, so length and breadth not equal, so obviously this is a rectangle not a square. Okay, this is 9 meters and this is length and this is breadth. So length and breadth we know. Now with a carpet 75 centimeters. So carpet width చూసినట్లయితే 75 centimeters. Okay, carpet. Okay, now try to understand ఈ particular హాల్ ఆర్ రూమ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఈ రూమ్ని కంప్లీట్గా కార్పెట్ వేసి క్లోజ్ చేస్తాం. సో కొన్ని కంపెనీస్ ఆఫీసెస్ చూసినట్టయినా, కొన్ని కాలేజెస్ చూసినట్టయినా, ఆడిటోరియం మీద చూసినట్టయినా కింద కంప్లీట్గా ఫ్లోరింగ్ పైన ఒక కార్పెట్ పరిచి ఉంటారు కదా, సేమ్ కాన్సెప్ట్. దీన్ని మొత్తం నేను కార్పెటింగ్ చేయాలి. ఆ కార్పెట్ పరచడాన్ని వాళ్ళు కార్పెటింగ్ అని మెన్షన్ చేస్తున్నారు, ఇంకేం లేదు. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ద కార్పెట్ టు కవర్ ద ఫ్లోర్. సో ఫర్ దాట్ ఐ హ్యావ్ టు బై ద కార్పెట్ అండ్ నాకు ఎంత ఛార్జ్ అవుతుంది అనేది క్వశ్చన్. నా సో ఈ కార్పెట్ ఎంత పరచాలి అనేది మనం చెక్ చేయాలి అంటే ఫస్ట్ ఈ రూమ్ యొక్క ఏరియా ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రూమ్ ఏరియా మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో లెంత్, బ్రెడ్త్ అండ్ ఇట్స్ అ రెక్టాంగిల్. సో ఏరియా ఆఫ్ ద రూమ్ is equal to 13 into 9, so which is 117 square meters or meter square, however the way you want. So now we have got the area of the room. So area ఎంత అని మీరు చూసినట్లయితే, సో దిస్ ఇస్ ద ఏరియా విచ్ వీ హ్యావ్ టు, ఈ ఏరియా మొత్తం నేను కార్పెట్ పరచాలి అనుకుంటున్నాను. నా ట్రై టు అండర్స్టాండ్, ఐ నో ద కార్పెట్ విడ్త్. సో నా విడ్త్ ఏంటి అంటే, ఇక్కడ ఇది విడ్త్ ఆర్ వైడ్ అన్నాడు, నా విడ్త్ ఏంటి అంటే 75 సెంటీమీటర్స్. సో ఈ పారామీటర్స్ అన్ని మీటర్స్లో ఉంది, బట్ కార్పెట్ యొక్క విడ్త్ మాత్రం ఎంత ఉంది అంటే 75 సెంటీమీటర్స్, విచ్ ఐమ్ గోయింగ్ టు కన్వర్ట్ ఇంటూ మీటర్స్. సో 75 సెంటీమీటర్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ 75 by 100 meters, which is nothing by 3/4 meters. So 75 సెంటీమీటర్స్ మీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఇట్స్ గోయింగ్ టు బి 3/4. ఫ్యాంటాస్టిక్. సో ఈ ఏరియా మొత్తం నేను కార్పెట్ పరచాలంటే నేను కార్పెట్ కొనాల్సిన ఏరియా కూడా ఇంతే, కరెక్ట్? నా సో ఏరియా ఆఫ్ ద కార్పెట్ is equal to సో ట్రై టు అండర్స్టాండ్ రూమ్ లెంత్ ఎంత ఉంటుందో కార్పెట్ లెంత్ కూడా మీరు అంతే తీసుకురావాలి. రూమ్ లెంత్ కంటే కార్పెట్ లెంత్ తక్కువ అయిందంటే డెఫినెట్లీ రూమ్లో స్పేస్ వచ్చేస్తుంది. రూమ్ లెంత్ కంటే కార్పెట్ ఎక్కువ తీసారంటే ఆబ్వియస్గా మిగిలిపోతుంది. సో రిమెంబర్ ద కాన్సెప్ట్ హియర్ ఇస్ ఏరియా ఆఫ్ ద రూమ్ ఇస్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద కార్పెట్. సో ఏరియా ఆఫ్ ద కార్పెట్ మీరు అలానే కాపీ చేసుకోవచ్చు, విచ్ ఇస్ 117. నా
Do we know what is the length of the carpet? No, we have to find out the length of the carpet. So length into, but breadth of the carpet, width manaku telusu, which is nothing but 3/4. Now which is 117. Correct. Now length of the carpet is equal to 117 into 4/3. 117 is equal to 4/3. So which means you have to divide this. So 3 1s and 3 3s, which is nothing but 39. So 39 into 3, which is nothing but 117, and length is equal to 39 into 4. So 39 into 4 which is nothing but 4 9s, it is like 36, and 4 3s are 12, and it's like nothing but 156. So 156 meters. So carpet length ఎంత అని చూసినట్లయితే 156 meters length carpet మీరు కొనాలి. Okay, and question, if you observe, the rate of a carpet per meter square is nothing but 12. Okay, 12 rupees per meter square. So now, so 156 meters ki meeru find out cheyalsi unta, I mean cost enta find out cheyali. So it's like 12 rupees per meter square. So obviously we have to find out 156, which is nothing but 12 into 156. So 12 into 156, which is nothing but, so let's make it as 156 into 12. So 156 into 12. Okay, so which means 2 6 it is 12, and 2 5s it is 10, and then 11, 2 1s it is 2 and 3. Okay, now this is 166, 155 and 1. So it is like 2781. So 1872 rupees. Okay, so which is 1872 rupees, which is so simple. 1872, I mean 1872 rupees మీరు స్పెండ్ చేయాల్సింది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు కార్పెట్ విడ్త్ తెలుసు, బట్ వీ డోంట్ నో ద కార్పెట్ లెంత్ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఏరియా ఆఫ్ ద రూమ్ యూస్ చేసి కార్పెట్ లెంత్ మీరు ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఇట్ ఈస్ గోయింగ్ టు బి 156 meters, అండ్ 156 meters ఇంటూ, ఐ మీన్ ఎంత కావాలి అనేది మనం చూసినట్లయితే ఒక మీటర్ ఎంత అంటున్నారు, 12 rupees అంటున్నారు. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 156 meters into 12, so which means 1872 rupees. Now let's see the next question. Okay, a rectangular grassy plot 100 meters by 70 meters. So 100 meters by 70 meters ante it's once again a rectangle, we know that. So 100 meters acts as the length and 70 meters acts as the width. Has a gravel path 2.5 meters wide all rounded on the inside. Find the cost of graveling the path at 100 paise per square meter. Okay, now what is this? First, see, in order to solve these questions, ఈ terms అన్ని మీకు తెలిసి ఉండాలి. What does mean by graveling path? So graveling path is nothing but a path which is made of stones. I mean cement, concrete ఇవన్నీ ఏమీ యూస్ చేయకుండా నేచర్లో మీరు కొన్ని బర్డ్ శాంక్చురీస్, కొన్ని పార్క్స్ మీరు చూసినట్లయితే కొన్ని పార్క్స్ మీరు చూసినట్లయితే స్టోన్స్తో ఒక నడవడానికి ఒక వేలాగా కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు, విచ్ ఇస్ సంథింగ్ బట్ ద గ్రావెల్ పాత్, వేర్ దే క్రియేట్ ద path with the help of stones without any concrete and all. Okay, now let's see the question. So a rectangular grassy plot antunadu. So let's take a rectangular grassy plot which is 100 meters. All right, fantastic. And the width is 70 meters. So length and breadth. Has a gravel path 2.5 meters wide, 2.5 meters wide all around inside. Ante for example, see ఇది చూసినట్లయితే ఈ 100 meters 70 meters చూసినట్లయితే ఇది టోటల్ ప్లాట్ యొక్క లెంత్ అండ్ విడ్త్. బట్ ఈ ప్లాట్కి 2.5 meters చుట్టూ బయటకుందా లోపలికి ఉందంటే ఆన్ ద ఇన్సైడ్ క్లియర్గా ఇచ్చాడు. ఈ ప్లాట్ లోపల ఒక కైండ్ ఆఫ్ పాత్ ఉంది నడవడానికి. ఇన్ ద సెన్స్ యాక్చువల్ ఏరియా వేరే. ఓకే, సో టోటల్ ఏరియా ఎంత అని చూసినట్లయితే 100/70. ఓకే, ఇట్స్ అ కైండ్ ఆఫ్. ఓకే, నా సో ఈ షేడెడ్ ఏరియా మీరు చూసినట్లయితే ఈ షేడెడ్ ఏరియానే గ్రావెల్ పాత్. అండర్స్టాండ్ దిస్, ఈ షేడెడ్ ఏరియానే గ్రావెల్ పాత్. ఓకే, అంటే నడవడానికి ఒక పాత్ లాగా చుట్టూ, ఐ మీన్ ఈ ప్లాట్కి చుట్టూ. కరెక్ట్. ఓకే, యాక్చువల్ ప్లాట్ యొక్క ఏరియా A1 అని మీరు తీసుకున్నట్లయితే విచ్ ఇస్ 100 into 70 విచ్ ఇస్ 7000 square meters. అవునా, టోటల్ ప్లాట్ యొక్క ఏరియా. ఓకే, టోటల్ ప్లాట్ యొక్క ఏరియా మీరు చూసినట్లయితే 7000 square meters. ఇప్పుడు యాక్చువల్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఉన్న ప్లాట్ ఏరియా మీరు చూసినట్లయితే A2 అని మీరు తీసుకున్నట్లయితే ట్రై టు అండర్స్టాండ్. సో 2.5 meters ఐ మీన్ గ్రావెల్ పాత్ ఉంది. సో దీంట్లో మీరు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయలేరు. మీరు ఏమి కన్స్ట్రక్ట్ చేసుకోవాలన్నా ఓకే దీంట్లో మాత్రమే. కరెక్ట్, ఈ పర్టికులర్ ప్లేస్లో మాత్రమే.
లోపల, ఎందుకంటే బయట ఉన్న ఎక్స్టర్నల్ పాత్ను వదిలేసేయండి. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అని మీరు చూసినట్లయితే, ఫస్ట్ థింగ్ లెంత్ చూడండి. లెంత్ యాక్చువల్లీ చూసినట్లయితే 100 meters, బట్ ఈ గ్రావెల్ పాత్ ఇక్కడ ఒక 2.5 అండ్ ఇక్కడ ఒక 2.5 మీకు కట్ అవుతుంది. రెండు సైడ్స్ పాత్ ఉంది కాబట్టి 2.5 అంటే ఒక 5 meters కట్ అవుతుంది. సో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఉన్న యాక్చువల్ ఏరియా ఎంత అని చూసినట్లయితే, లెంత్ ఎంత అని చూసినట్లయితే 95 meters మాత్రమే. ఎందుకంటే ఈ సైడ్ ఒక 2.5, ఈ సైడ్ ఒక 2.5 కట్ అవుతుంది. దాంట్లో మనం కన్స్ట్రక్ట్ చేయలేం. ఓకే, సో ఇంకెంత ఖాళీ ఉంది లేదు కన్స్ట్రక్ట్ చేసుకునే ప్లేస్ విడ్త్లో మనం చూసినట్లయితే టోటల్ విడ్త్ అయితే 70. సో ఈ టోటల్ విడ్త్ అయితే 70, బట్ టాప్ అండ్ బాటమ్ మీరు చూసినట్లయితే రెండు చోట్లను 2.5 అనేది కట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ గ్రావెల్ పాత్ అంటే ఒక పాత్ కన్స్ట్రక్షన్ ఉంది. సో ఖాళీ ప్లేస్ మనం చూసినట్లయితే ఇది మాత్రమే. ఇంకేదైనా న్యూగా కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే ఈ పర్టికులర్ ప్లేస్లో మాత్రమే కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. అవునా? సో దాని యొక్క విడ్త్లో కూడా మీరు చూసినట్టయితే 70లో కూడా పైన ఒక 2.5, కింద ఒక 2.5 ఆ పాత్కి మనకి వెళ్తుంది. సో ఇది 65 అయిపోతుంది. సో లోపల ఖాళీ ఉన్న ప్లేస్ యొక్క ఏరియా ఎంత ఉంది ఆ గ్రావెల్ పాత్ పోగాని చూసినట్లయితే 95 into 65, which means 5 5s it is 25 and 5 9s 40, 5 9s 45, it is 47. Now 6 5s 30, 9 6 it is 54, 57. Now it is 5 7, okay, 11 6175 square meters. Okay, now so let's cross check this once again. It's like 5 5s 25, 5 25, 9s 5 9s 45, which is 2 47. Fantastic. Now 6 5s 33, 9 6 54 plus 3 once again 57. So obviously here it is 5 7 11. All right, 6175 square meters. సో మీరు ఇంకేదైనా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఖాళీ ఉన్న ప్లేస్ యొక్క ఏరియా మీరు చూసినట్లయితే 6175 మాత్రమే. కరెక్ట్. నా సో టోటల్ ప్లాట్ యొక్క ఏరియా ఏంటి అంటే 7000 స్క్వేర్ మీటర్స్. ఆ పాత్ పోగా ఈ చుట్టూ ఈ పాత్ పోగా ఖాళీ ఉన్న ఏరియా ఇంకేదైనా కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటే 6175 మాత్రమే. అప్పుడు సో ట్రై టు అండర్స్టాండ్, విచ్ మీన్స్ 825 meters డిఫరెన్స్. అంటే ఈ గ్రావెల్ పాత్ అనేది 825 స్క్వేర్ మీటర్స్ని ఆక్యుపై చేస్తుంది. అంటే ఈ పర్టికులర్ ఈ ఏరియా ఈ గ్రావెల్ పాత్ ఈ షేడెడ్ పార్ట్ మాత్రం ఎంత ఉందంటే 825. టోటల్ 7000 స్క్వేర్ మీటర్స్లో గ్రావెల్ పాత్ ఎన్ని మీటర్స్ ఆక్యుపై చేసుకునిందంటే 825 స్క్వేర్ మీటర్స్. ఫ్యాంటాస్టిక్. ఈ గ్రావెల్ పాత్ 1 మీటర్కి 100 పైసే అంటున్నాడు, విచ్ మీన్స్ 1 మీటర్కి 1 రూపీ. సో 825 స్క్వేర్ మీటర్స్ మనం తీసుకున్నట్లయితే 1 స్క్వేర్ మీటర్కి 1 రూపీ. సో 800 స్క్వేర్ మీటర్స్ తీసుకున్నట్లయితే ఇంటూ 1 రూపీ, విచ్ ఇస్ నథింగ్ బట్ 825 rupees, which means 825 rupees. Okay, so this is how it works. Let's see the last question. See, the length of a rope by which a cow must be tethered in order that it may able to graze an area of 2244 square meters. I repeat, okay, this is very famous question, frequently asked question in all the top companies. Find the length of a rope by which a cow must be tethered ante kattivedam. Okay, kattivedam. So in order that it may be able to graze an area of 2244. Okay, so first thing, see, if you observe this, okay, if you look at the board, see, for example, ఇది ఒక మెటల్ రాడ్ అనుకుందాం. ఓకే, సో ఇది ఒక మెటల్ రాడ్, దీని భూమిలోకి పాతి దీంట్లో నుండి ఒక రోప్ తీసుకొని ఒక దారం తీసుకునేసి ఒక కౌకి కట్టారు అని తీసుకుందాం. లెట్స్ లైక్ దిస్ ఇస్ ద కౌ అండ్ దిస్ ఇస్ ద రోప్ అండ్ దిస్ ఇస్ ద మెటల్ రాడ్ విచ్ ఇస్ డగ్ డీప్ ఇన్ టు ద ఎర్త్. ఆల్రైట్, ఒక మెటల్ రాడ్కి ఒక రోప్ చుట్టి ఒక కావ్కి మీరు వేస్తే ఒక ఆఫ్కి మీరు కట్టారు అంటే, ఓకే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గ్రాసీ ఫీల్డ్ అనుకుందాం. ఇట్స్ ద కౌ స్టార్ట్స్ ఈటింగ్. ఓకే, సో కౌ స్టార్ట్స్ ఈటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇది రోప్. ఓకే, ఇది ఒక కావ్, ఇది ఒక రాడ్. సో దీంట్లో మీరు కట్టివేశారు, మీరు చైన్లలో మీరు చూసారు అంటే ఒక ఆవుని ఒక ప్లేస్లో కట్టివేసేసి ఉంటారు. ఇట్ స్టార్ట్స్ ఈటింగ్, కరెక్టా? సో ఇట్లాంటి ఒక మెటల్ రాడ్కి కట్టివేసినప్పుడు అది ఎంత తినగలదు, ఎంత ఏరియా ఫస్ట్ కవర్ చేయగలదు అంటే ట్రై టు అండర్స్టాండ్. ఇట్ కెన్ మ్యాక్సిమమ్ ఇట్ ఫార్మ్స్ అ సర్కిల్. అవునా? సో
ఇదేమైతే ఆరిజిన్గా యాక్ట్ అవుతుంది, ఓకే, ఇదేమైతే రేడియస్గా యాక్ట్ అవుతుంది. ఈ కవ్ అనేది ఇంత రేడియస్లో మాత్రమే ఇట్ కెన్ ఈట్. సో ద మ్యాక్సిమం ఏరియా ద కవ్ కెన్ కవర్ while it is eating is nothing but the area of the circle. ఓకే, సో ఒక ఆవుని మీరు ఇలా కట్టివేశారంటే అది ఎంత కవర్ చేయగలదు అంటే ఇట్ ఫార్మ్స్ ఎ సర్కిల్. ఆల్రైట్, సో ఇట్ కెనాట్ గో బియాండ్ దిస్, ఎందుకంటే ఈ పర్టికులర్ రోప్ అనేది ఆ కవ్కి రేడియస్గా యాక్ట్ అవుతుంది. అది ఇందు లోపల మాత్రమే ఎక్కడన్నా తినగలదు, ఇందు నుంచి బయట వెళ్ళడం అనేది కష్టం. సో నా ఈ పర్టికులర్ ఏరియా 2244 స్క్వేర్ మీటర్స్ అయితే, ట్రై టు అండర్స్టాండ్, ఈ పర్టికులర్ ఏరియా 2244 స్క్వేర్ మీటర్స్ అయితే ఈ పర్టికులర్ రోప్ లెంత్ ఎంత అంటున్నాడు. సో రోప్ లెంత్ ఎంత అనేది క్వశ్చన్ పరంగా, సో యాజ్ పర్ మ్యాథమెటిక్స్ రోప్ లెంత్ ఇస్ నథింగ్ బట్ హియర్ ఇట్స్ నథింగ్ బట్ ద డయామీటర్, నథింగ్ బట్ ద రేడియస్. కరెక్టా? సో ఈ ఏరియా మొత్తం మీకు 2244 అయితే ఈ రేడియస్ ఎంత ఉండాలి, ఈ రేడియస్ ఎంత ఉండాలి అనేదే క్వశ్చన్ మార్క్. నా సో ఏరియా కవ్ ఎంత తింటుంది అంటున్నాడు, 2244 ఎంత కవర్ చేస్తుంది, వేర్ ఇట్ కెన్ గ్రేజ్ అంటే వేర్ ఇట్ కెన్ ఈట్ ఇస్ నథింగ్ బట్ 2244. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ద సర్కిల్. సో ఏరియా ఆఫ్ ద సర్కిల్ మీరు చూసినట్లయితే ఏరియా ఆఫ్ ద సర్కిల్ మీరు చూసినట్లయితే ఇట్ ఇస్ లైక్ 2244, విచ్ ఇస్ area of the circle, and we all know that it is pi r square. So pi r square is nothing but 2244. Now it's like you have to find out what is this r. అవునా? సో ఈ ఆర్ని మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అని మీరు చూసినట్టయితే ఇట్స్ గోయింగ్ టు బి ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2244 ఇంటూ, సో 3.14 అనేది ఇన్వర్ట్ చేసుకోవడం కంటే కూడా 7/22 చేసుకోవడం ఇట్ ఇస్ బెటర్. ఆల్రైట్, సో వీ ఆల్ నో దట్ పై ఇస్ ఈక్వల్ టు 22/7, అండ్ సో పై నేను అలా 7/22 అని తీసుకుంటున్నాను, విచ్ ఇస్ గోయింగ్ టు బి, నౌ ఐమ్ గోయింగ్ టు డివైడ్ దిస్. సో 22 ఇట్స్ లైక్ ఎ 2244. ఓకే, సో half this works. It is so simple. So 1, so obviously, and then 4, 0, and then 4 once again, so which is 2, so 4. Okay, so r square is equal to, it is nothing but 102 into 7. 102 into 7. So r square which is going to be 714. 714. R square ante 714. So r is equal to under square root of 714. Okay, now don't worry. సో ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 714 నేను ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మీరు పాయింట్స్లో ఫైండ్ అవుట్ ఎలా చేయడం అనేది సో సింపుల్. జస్ట్ కొంచెం కామన్ సెన్స్ యూస్ చేసినట్టయితే you'll get it. See, we all know that it is going to be 714కి సో నియరెస్ట్ స్క్వేర్ రూట్ మీరు ఏది ఫైండ్ అవుట్ చేశారంటే it is going to be so simple. See, we all know that 25 square is like 625, correct? So it is going to be 625, and 26 square, so 26 square మీరు చూసినట్లయితే it is 676, and then 27 square మీరు చూసినట్లయితే and it exceeds 714 for sure. So your answer lies within 26 and 27. Okay, so your answer it is going to be 26 points లో మీకు ఆన్సర్స్ వచ్చేస్తుంది. Okay, so 26 square is nothing but 676, and 27 squares like which goes beyond 729, so which goes beyond 714. So మీకు square root of 714 కావాలి అనేది ఎగ్జాక్ట్గా మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, which lies between 26 and 27. So obviously the answer is going to be 26 pointsలో ఉంటే సరిపోతుంది. Alright, so I hope you enjoyed the session and you understood. If you have any doubts, please post the comments in the comment section. Thank you so much for the class. Hello viewers, welcome to the C language program training. Today class I want to discuss with the C language operators. Now the last sessions I discussed the data types,
What are the types of data types, integer types, character types, float, decimal types. Data types I discussed in the last session. Today's session I want to discuss with operators. What is meant by operator? Operator called as which can perform some operation, with specific operands, that is called as operator. Suppose if I want to perform the addition, which type of operator to be used? Arithmetic operators like plus. If I want to relate the two numbers, which type of operators to be used? Relational operators like greater than, less than, greater than equal, less than equal. Like which are the logical operator? And, or, not. Finally, what is my conclusion? Operator called as which can perform specific operation with specific operands is called as operator. Now, in the C programming language, what are the types of operators you have? Totally 8 categories you have, 8 categories of operators available. What are the types of operator categories? Arithmetic operators, it's like as mathematical operators. Which are the mathematical operators? Plus, minus, into, divided by, modulus operator. Assignment operator, it's called as like equal to symbol. Multiple assignment operator, plus equal, minus equal, into equal, divided by equal, mod equal. Relational operators, which are the relational operators? Greater than, less than, greater than equal, less than equal, double equality, and not equal. And one more operators, logical, and, or, not. And one more category of operators, unary operators, increment operator, decrement operator. How to increment the value, how to decrement the value, unary operators you have. What is one more category of operator? Ternary operators, question mark, colon. It's called as conditional operators or ternary operators. What is the need of that? To check the conditions. What is one more category of operator you have? Bitwise operators are there, bitwise. Those operator performed with binary bits, ones and zero to be performed the operation, bitwise and bitwise, or bitwise exclusive, or bitwise left shift operator, bitwise right shift operator. Totally these all categories of operators working under C language program. These are not only for C language, every programming language like C++, Java, .NET, COBOL, Pascal. Nowadays every programming language, these operators can be used. Now you see that what are the types of operator and what is the meaning of operator. Now you see that operator you have. What is meant by operator? Operator is nothing but which can operates an operand is called as operator. Now in the C language, which are the operators are there? 7 types of operators you have. Arithmetic operators, which is the arithmetic operator? Plus, minus, into, divided by, percentage. It is called as arithmetic operator. Relational operators you have greater than, less than, greater than equal, less than equal, double equal, and not equal. Logical operator you have double ampersand symbol, double pipe symbol, exclamator symbol. It's called as not, and, or, not. And one more operator you have conditional or ternary operators, question mark, colon. This is called as ternary operator, question mark and colon. Assignment operator you have actually equal to called as assignment operator. Multiple assignment operator also there, plus equal, minus equal, into equal, divided by equal, mod equal. Actual assignment is equal to. What is one more operator category you have? Increment, decrement. It is called as unary, plus plus, minus minus. Increment operator, decrement operator. It's called as unary. And you have some bitwise operators also there. Right shift, 2 greater than symbol called as right shift, 2 less than symbol called as left shift.
Now see, what is meant by operator here? Which operates on operands. Whenever you perform any operation, you are performed with some operands. Those are called as variables. Like you see, you have some expression x plus y. In that x plus y, xy called as operands, plus c is called as operator. Xy called as operands or variables, plus c is called as type of operator. Now the plus is which type of operator? You can say arithmetic operator, plus called as arithmetic operator. Similarly, you have some operators, operator types. You see that what is the next first category of operator actually when you work off this first percentage called as modulus. If one variable divisible with another variable, you want to store with a remainder value percentage. One variable divisible with another variable, coefficient value stored at a divided by modulus value stored at a percentage. You see that how to work this operator syntax: variable 1, operator type, variable 2. Variable 1, what is meant by variable? Which can store the value. Variable 2, which can store the value. In middle, operator type you have. You see some example: 100 plus 40 plus is arithmetic addition, 100 minus 40 minus is subtraction, 100 into 40 multiply, 100 divided by 40 division. There is no decimals. 100 divided by 40 coefficient division. There is no there is no decimals. 100 mod 40. What is meant by 100 mod? If 100 mod 40, 40 divisible with 100, 42s are 80, and what is the remainder? 20, remainder value. 42s are 80, remainder 20. Percentage indicates remainder or mod value. Divided by indicates coefficient. If I use 40 mod 100, 40 directly not divisible with 100, at that time consider only 40, the first number only consider. It is only mod value, first number treated as mod. These are to perform the arithmetic operators under C programming language. Plus, minus, into, divided by, percentage, totally 5 types of operators. Now you see what is one more category of operator you have. This is actually arithmetic operator. Which are the arithmetic operators you have? Plus, minus, into, divided by, and percentage. Percentage called as modulus or remainder to be used. When you go for the next category of operator, assignment operator. What is meant by assignment operator? Equal to symbol. You are declaring some variable to assign the value. You are declaring the variable to assign the value with the help of equal to symbol. It's called as assignment operator. How to use the assignment operator? You see that assignment operator. Assignment operator, how to use? Variable equal to constants, any constant value, or variable equal to another variable, or variable equal to expression. Variable equal to constant, or variable equal to another variable, or variable equal to expression. Any category can be used. You see this example, int a equal to 5. A is a variable assigned with 5. Here which operator? Equal to, assignment. Int b equal to a. B is a variable assigned with a. What is the mean that b variable copy the value from a. What is one more variable? C equal to a plus b minus 2. Expression. Now in this case C assigned with expression. A value already 5. B value already copied from A, 5, 5 plus 5 minus 2, 5 plus 5 minus 2, 8, 8 assigned to the C. This type of operator called as assignment operator, you can assign the value. That means what? Assignment operator, whenever you declare the variable, you want to assign the value or you want to store the value, which operator to be used? Equal to assignment. You can store the another variable value, you can store the constant value, you can store the
expression also. That is called as assignment operator you have. Moving to the next category of operator, you see the next category of operator. What is the next category of operator? You can have multiple assignment operator you have. Multiple assignment operators. Which are the multiple assignment? Plus equal, minus equal, into equal, divided by equal, mod equal. Plus equal, minus equal, into equal, divided by equal, mod equal. This is called as multiple assignment operator or compound operators. Both are same, multiple assignment or compound. You see that how to run off this operator? Variable, operator type, value. I have A assigned with 10, A assigned with 10. I want to make a expression A plus equal to 3, A plus equal to 3, plus equal to called as multiple assignment operator. What is the abbreviation of A plus equal to 3? A equal to A plus 3. Already A value 10 is there, 10 plus 3. Now the 13 assigned to the A. What is the meaning of this abbreviation statement? A equal to A plus 3. 10 added by 3 again send it to the A. What is my next expression? A minus equal to 3. What is the mean that? A equal to A minus 3. The previous A value 13 is there, 13 minus 3. 13 minus 3, 10. A assigned to the 10 again. A into equal to 3, I mean previous A value 10 is there, 10 into 3, 30. 30 assigned to the A. After that A divided by equal to 3, previous A value 30 divided by 3, 10. What is the A assigned here? 10 it will be taking, 10. Actually here first A equal to A plus 3, 10 plus 3, 13. Next 13 minus 3. What is the 13 minus 3? 10. 10 into 3, 3, 0, 30. After that 30 divided by 3, again 10. Finally 10 mod 3. What is the 10 mod 3? 3 3s are 9, remainder 1. Finally, what is my A value? 1. Final A value 1, which is the initial A value you have 10. Initially A is 10, but finally 1. This is called as multiple assignment operators. What is the meaning of multiple assignment operators? Single assignment operator called as only one time you have to assign the value. Multiple assignment operator called as the same variable you want to assign the multiple values. Single assignment called as only once to be assigned the value. Multiple assignment means the same variable you can assign multiple times value. It is called as multiple assignment operator. What is the next category of operator to be move on? Next category, relational operators. You see the relational operators you have equality, double equal, greater than, less than, greater than equal, less than equal, not equal. These are called as relational operators or comparison operators. Comparison or relation. You see the syntax variable, operator type, variable 2. Two variable between operators. Suppose I have A is 10, B is 5, C is 15. A variable 15, B variable 10, C variable 15. I want to relate A and B. I want to relate A and B. Is it A is greater than B? Yes. A is 15, B is 10. A greater than B. That means greater than is an operator here, relational. Is it B less than A? Yes. B is 10, A is 15. B less than A. Is it A equality C? Equality, double equal to. Single equal to called as assignment, double equal to called as equality. Is it A value matching to C? Yes. A value matching to C, 15, 50. Is it A not equal to B? Yes. A is not equal to B. Is it A greater than or equal to C? What is the mean that? A is greater than C or equal to C? Already A is greater than C? No. Is it A equal to C? Yes, it's true.
C less than or equal to A. What is the mean that C is less than A or C equal to A? Yes, C is equal to A. This type of operator called as relational operators or comparison operators relating the values. What is one more category of operator to be moved on? Logical operators. You see that which are the logical operators are there? In C programming language, AND, double ampersand symbol to be used, AND for double ampersand, or double pipe symbol to be used, not exclamator symbol to be used, this operator to use. Now see, AND are not called as logical operators. What is the reason of logical operators? Actually, the logical operators are used to check the conditions or to check the decisions. I am checking with 2 or more conditions. Is it first condition true or not, second condition true or not, third condition true or not? Is it first decision, second decision, both are true or not? Is it both are false or not? How to verify the conditions testing? With the help of logical operators. But every logical operator more than one condition to be tested. If you want to check the more than one condition, then go for logical. Which are the logical operators are there? AND. What is mean by AND? Both conditions should be true, then only the result expression is true. Whenever both conditions are true, then only the result expression true. What is meant by OR? Either this or that. If any one condition is true, then the result is true. OR is nothing but either this or that. If any one true, then get the answer true. AND means both should be true, then only true. What is meant by OR? Either this or that. What is meant by NET? Not operator you have. What is meant by not operator? If you take the true, answer is false. If you take the false, answer is true. What is the meaning of not? True for false. What is the meaning of true? Not false. What is the meaning of false? Not true. These are called as logical operator testing. You see that logical operator syntax we have. You see the syntax of AND operator. Expression, condition, double ampersand, expression 2 and expression 3, 3 expressions, any conditions. Suppose I want to give M1 is 60, M2 is 50. Is it 60 greater than or equal to 35? Yes, true. Is it 50 greater than or equal to 35? Yes, true. The first expression is true, second expression is true, in middle AND will be there. AND means both should be true, then only true. Is it both are true or not? Yes, that's why result is true. If I go for one more operator, you see the truth table of AND, truth table of AND. Like in mathematics also you have this truth table of AND. Both conditions are true, then result is true. True and true, true. True and false, false. If any one false, false. False true also false. Both are false, false. Finally, AND operator, any one condition is false, result is false. If all conditions are true, then only true. It is called as AND operator testing. When you go for OR operator, expression OR pipe symbol. Expression 2, expression 1 or expression 2. What is meant by OR? Either this or that. Both expression, any one should be true. If any one true, true. Both are false, false. In OR operator, any one condition is true, then result is true. If all conditions are false, then only result is false. You see the truth table of these? True or true, true. True, false, true. Any one true. In the both expression, any one should be true. False, true, also true. False, false, answer is false. Whenever both are false, then only false. AND means whenever both are true, then only true. Any one false, false. What is the not operator you have? Exclamator symbol. Exclamator expression. I want to check the expression here.
not a expression to be tested. Suppose I have A equal to B or not, I want to test. A value 10, B value 20. Suppose I giving A variable 10, B variable 20. Is it 10 equal to 20? Is it 10 is equal to 20? No, it's false. But if I putting off that exclamator, not false. What is meant by not false? True. Actually your expression is false, but not false means true. It is used the given condition result reverse. If you take the true, false. If you take the false, true. What is my conclusion of logical operators? In your programming, whenever you want to check the conditions, more than one condition you want to test, then you go for AND or not. Whenever you want to check the more than one condition, like if I want to check the 5 conditions, is it each subject mark is above 35 or not? Whenever all subject marks are above 35, then only result comes pass. If any subject mark is below 35, then you want to print the result fail. In this case, which operator to be used? AND operator to be used. AND operator, all conditions should be true. OR operator means either this or that. If any one mark is below 35, result is fail. If any mark is below 35, result is fail. What is one more category of operator you have? Ternary operators. These are also called as conditional operators, ternary or conditional. Both are same. Question mark, colon. Question mark and colon operator called as ternary. You see the syntax, expression, question mark, value 1, colon, value 2. Whenever expression is true, value 1 will be prints. Whenever expression is false, colon value 2 prints. Actually here 2 values you have, but it is prints only one value. If the expression is true, value 1 prints. If the expression is false, value 2 prints. Any one. You see some example, A greater than B question mark A to be print. A greater than B question mark A to be print. If A is not greater than B, B to be print. If A is greater than B, A to be print, otherwise B. In this example 10 greater than 5, yes true, A value prints. Any one value prints, either A or B. Suppose if I use M1 less than M2, is it 56 less than 45? False. False means M1 cancel, M2 to be print. What is mean of this ternary operator? To check the condition. If it is true, value 1, otherwise value 2 will be prints. What is the meaning of ternary operator actually? What is the requirement of ternary? In your program, you want to check the condition. Is it a person valid for vote or not? How to check the person is valid for vote or not? If the age is above 18, you want to print a valid for vote. If age is not above 18, maybe below 18, you want to print a not valid for vote. Those type of condition can be tested with the help of ternary operators. If suppose the number is even number or odd number to be tested. If any number divisible with 2, remainder 0, it's called as even number. If the number is not divisible with 2, the number is called as odd number. Any one case, either true or false, then you can go for ternary operators. Question mark and a colon. What is the next category of operator to be moved on? C language, next category of operator you have unary operators. Unary. Now in the C language, which are the unary operators are there? Plus plus, increment operator, minus minus, decrement operator. Plus plus for increment, minus minus for decrement. You see actually operator different categories you have. What is mean by plus? The category of arithmetic operator, plus for addition. What is the meaning of plus plus? It's overloads, plus plus. It's called as increment operator.
unary category. What is the meaning of plus equal? Plus equal also there, it is called as multiple assignment operator. That means what? Same operator, different expressions, it is differently evaluated. If you give the plus, addition. If you give the plus plus, increment. If you give the plus equal, that is multiple assignment. You see that what is mean by unary plus plus operator? Increment two types you have. Pre-increment is there, post-increment you have. What is mean by pre-increment? Before variable use the plus plus symbol. I am declaring some variable, the variable before plus plus symbol proceeded, it is pre-increment. After variable plus plus symbol proceeded, post-increment operator. What is meant by pre-increment? First added by 1, then only use the variable. First increment by 1 value, then only use the variable. What is meant by post increment? First use the variable, then only increment by 1. Like in the mobile also you have the prepaid, postpaid services. Every person use the mobiles, prepaid service you have, postpaid. What is meant by prepaid service? Before usage of mobile to pay the money, then only use the service. What is meant by postpaid service? First use the mobile service, then only to pay the money. But in the both cases you are using the mobile. Prepaid called as first you pay, then only to use. Postpaid means first you have to use, then only first you have to use, then only to pay the money. Similarly, pre-increment, post-increment. What is meant by pre-increment? First increment by 1, then only use the variable. What is meant by post-increment? First use the variable, then only increment by 1. But in both cases, how much to be increment? 1 only increments. Similarly, pre-decrement you have, post-decrement you have. What is meant by pre-decrement? Before variable usage, decrement by 1. Pre-decrement means first decrement by 1, then only decrement the variable. What is meant by post-decrement? First use the variable, then only decrement by 1. Finally, what is my conclusion? Increment operators, 2 types, pre and post. Decrement operator, 2 types, pre and post. Pre-increment, first increment by 1, then use the variable. Post-increment, first use the variable, then increment by 1. Pre-decrement, first decrement by 1. Post-decrement, first use the variable, then decrement by 1. You see the syntaxes here. Now first a equal to 10 suppose, plus plus a, first plus plus. When I use the first plus plus, 1 plus a, first 1 added, then only a. 1 value first added, then only a. 1 plus 10, what is my final a value? 11. First 1 is added, then only a. If I go for post increment, what is the syntax? Variable plus plus, variable plus plus. A equal to 10, a plus plus. What is the meaning of post increment? First use the a value, then only increment by 1. First use the 10 plus 1. In this case also 11. Pre-increment also 11. Post-increment also a is 11. But when you get the difference here, check it. Suppose I have x assigned with 2. Suppose x is 2. X variable assigned with 2. I want to use for y equal to plus plus x. Now this expression 2 variables I have. You observe here, it's very important. Y equal to plus plus x. This expression 2 variables I have. Now already x is 2, x is 2. Now this is pre-increment or post-increment? Pre-increment. What is the mean that? First 1 added, this x value 1 added, 1 plus 2. What is the 1 plus 2? 3. 3 send it to the y. What is mean by plus plus x? 1 added by 2, 1 plus 2, then send it to the y. Now the y also 3, x also 3. Y value also 3, x value also 3. If I use z equal to y plus plus,
Now this y plus plus post increment means first y send to the z, before increment y send to the z, before increment y send to the z. What is the y value? 3 send to the z, z is 3, z is 3 only, but y is 3 plus 1 4. That means what? Pre increment means first 1 added, then only send to the variable. Post increment means before increment the value sending, then only the variable will be increment. Before increment the variable will be sending to z, then only increment the value. Similarly, pre-decrement, post-decrement. Pre-decrement means minus minus variable, minus minus a, like a equal to 1 minus 10. But here it is not considered negative value, just 9, positive only consider. Internally it happens, first 1 decrements, then only 10. If I use for post-decrement variable minus minus, first variable, then minus minus. A equal to 10, a equal to a minus minus. If I use like you see here a equal to a minus 1 post decrement, already a is 10, 10 minus 1 9, a is 9. Pre decrement also a is 9, post decrement also a is 9. But when you get the difference, the expression should be 2 variables. Now here a minus minus only 1 variable. Now if I have 2 variables, then only get the difference. You see the example, x equal to 4, y equal to minus minus x. What is meant by minus minus x? Pre-decrement. Already 4 is there, 4 decrement by 1. That means 3, x is 3. Now the 3 send to the y. Now what is my x value? 3. What is my y value? Y also 3. X is 3, y also 3. In this case, z equal to y minus minus. First, before decrement, y send to z. Already y3 will be there. 3 send to z. After that, 3 minus 1, 2. Finally, what is my y? 2. What is my z? 3. Before decrement. Y is 2, z is 3. X is 3. Whenever you have the 2 variable, then you get the difference. Finally, what is my conclusion? Unary operators plus plus, minus minus. Pre-increment you have, post-increment you have. Pre-decrement you have, post-decrement you have. What is the difference in between two? If you have the pre, first you added by 1 or decrement by 1, then only use the variable. If you have the post, first use the variable, then only operation proceeds, maybe increment or decrement. If you have the 2 variables, then you get the difference. It is called as unary operators. What is the next category of operator in C language? Bitwise operators you have, bitwise. Now see what is meant by bitwise operators actually. These are basically used to save the storage space in the memory. Memory saving purpose to use these operators. What are the binary bits? Zeros and ones. What is the meaning of bitwise operators actually? These operators used binary bits. Which are the binary bits? Zeros and ones. The previous all operators worked with variables and our understandable numbers, our understandable expressions. But the bitwise operator executed binary bits, zeros and ones. Now these are performed with bitwise operations. You see that which are the bitwise operations you have. Suppose I have the series of flag variables to always one of the 2 values to be used, either 0 or 1. Suppose the smallest unit of memory you can allocate the variable is called as byte. 1 byte equal to how many bits? 8 bits. 1 byte equal to 8 bits. If I have short integer, 1 byte. If I have integer, 2 bytes. So instead of that, you have to use the Boolean value 0 and 1. 0 and 1. You see that bitwise operation operators, bitwise AND,
bitwise OR, bitwise exclusive OR, bitwise ones complement, bitwise left shift, bitwise right shift. Totally bitwise 6 operators you have. Under bitwise category 6 operators. What is the symbol of bitwise AND? Single ampersand. What is the symbol of bitwise OR? Single pipe. What is the symbol of exclusive OR? Cap symbol or caret. What is the symbol of ones complement? Tilde symbol. What is the symbol of left shifter? 2 less than. What is the symbol of right shifter? 2 greater than symbol. Actually, logical AND means 2 ampersand symbols. Bitwise AND means single ampersand. Logical or 2 pipe, but bitwise or single pipe. Now the relational 1 less than symbol, but this is 2 less than. And here bitwise right shifter 2 greater than symbol. But these all operator performed with binary numbers. Now you see, if I have the 2 bytes means 16 bits number. If I have the 4 bytes means 32 bits. You see that. What is meant by AND operation? Bitwise AND, check it. Bitwise AND. You know that logical AND actually. What is the logical AND truth table? If the both conditions are true, then only true. Any one false, false. Coming to the bitwise AND, both binary flags are 1. Both are 1, then only 1. If any one 0, 0. You know that logical or truth table. If any one condition true, then only true. But what is meant by bitwise OR? In the both binary flags, any one flag is 1, then only result is 1. Both binary bits, any one flag is 1, then only 1. What is a bitwise exclusive OR? Caret symbol. If the both binary bits are opposite bits, then only 1. If the both binary bits are same bits, 0. Bitwise AND both should be 1s. Bitwise OR any one bit should be 1. Bitwise exclusive OR both should be opposite bits. Both should be opposite, then only 1. What is meant by bitwise left shifter? The first number is binary. Based on the second number, add the zeros right side. Add the zeros right side. Bitwise right shift means the given first number is binary. Based on the second number, cancellation of bits right side. Left shifter based on the second number, add the bits. Right shifter based on the second number, cancel the bits. These are bitwise operations. You see that? What is meant by bitwise AND? It will copy the bit to the result if both operands exist. It will copy a bit to the result if it is exist in either one operand to be exist. What is meant by exclusive OR? Copy the bit if it is set one operand, not for both. Not for both. I mean both are same bits, there is no 1. Both are opposite bits, then only 1. Both are same bits, 0. What is meant by ones complement tilde symbol? If I take, listen, if I take with x equal to 4, actually 4 is an integer, our number. But if I mention short integer 1 byte. 1 byte means 8 bits. 1 byte equal to 8 bits. Here allocating 8 bits. What is the 4 binary number? 100. 4 binary number 100, remaining zeros. If I go for tilde of x means a complement. 0 bit convert to 1, 1 bit convert to 0, 0 bit convert to 1. Now this is called as reverse bits, 0 for 1, 1 for 0. What is a left shift operator you have? See that 4 left shift 2. Suppose I have 4 binary number 100. 4 binary number first convert 100. Left shift of 2 means 2 zeros adding. First number only 2 zeros adding. I mean actually 4 for 100, 2 means 2 zeros adding. What is the final answer? 2 power 0, 2 power 1, 2 square, 2 cube, 2 power 4. What is the 2 power 4? 16. Wherever 1 that should be calculated. 2 power 0, 1, 2, 3, 4. Otherwise direct formula you have.
first number into 2 to the power of second number. What is the first number? 4. First number 4. What is the second number? 2. 2 square. 4 into 4. First number into 2 to the power of second number. What is the right shift operator you have? Right shift operator. Suppose A is 8, B is 2. 8th binary number 1000. Now for the 2, here 2 bits. 2 bits to be cancelled here. 2 bits. Based on the second number cancel. Actually 1000 will be there. 8. 2 bits cancel. Right side 2 bits cancel. I mean 2 zeros cancel. What is the remaining? 2 power 0, 2 power 1. I mean 2. Otherwise, this is the formula. What is the formula? A divided by 2 power B. A is 8. 2 power 2. A value 8. B value 2. A divided by 4. What is the A divided? That means 8 divided by 4. 8 divided by 4. What is the answer? 2. Answer is 2. This is called as right shift operator. Finally, these are the total C language operators used. What are the categories I discussed? Totally 8 categories you have. Totally arithmetic operators you have, plus, minus, into, divided by, and percentage. Second category of operators you have assignment. It's called as equal to operator. Multiple assignment operators you have, that is called as plus equal, minus equal, into, divided by, and mod equal. And relational operators are there: greater than, less than, greater than equal, less than equal, double equality, not equal. Next category logical: double ampersand, and double or pipe symbol, exclamator, not symbol, logical. Next unary: plus plus, minus minus, increment and decrement operators. Ternary operators you have question mark, colon, ternary operator. The last one is bitwise operators you have bitwise and bitwise or, bitwise exclusive or, bitwise left shift, bitwise right shift. This is the completely for bitwise operators and totally C language operator, 8 categories. Okay. Now the operator discussions are completed now. In the next session, how to start the C language program, in the next sessions I discussed. Thank you for this video. Hi viewers, welcome to Mana TV live sessions. In this session you are going to learn about Photoshop. I am C.V. Krishnaveni, lecturer in computer science from SKR and SKR Government Women's Degree College, Kadapa. This subject is a part of computer science branch and it is for BSc, BCom computer applications first year first sem students. It is with the paper titled Computer Fundamentals and Photoshop. So in this session the topics to be covered are working with toolbox in Photoshop, working with erasers, working with text and brushes, color manipulations. Before going to know the details about all these subtopics, let me give you a brief introduction about this Photoshop. Photoshop is Adobe's photo editing, image creation and graphic design software. Photoshop is used for digital image editing obtained through digital photography, scanners, etc. Mostly this Photoshop is used by photographers and graphic designers. The Photoshop software bundles an abundance of tools and presets that enable graphics to be modified and built on in almost every possible way. Photoshop uses a layer-based editing system that enables image creation and altering with
multiple overlays that support transparency. So, in order to use Photoshop in our laptop or in desktop, first of all we need to install it. So, this is a open software and you can download it by typing Adobe Photoshop in Google search. So, here I am explaining version 7.0 Adobe Photoshop. So, after installation, icon appears on desktop shortcut as shown on the screen. So, once the Photoshop is installed, in order to use that Photoshop, there are two options to work on it. First one is perform the following steps, that is click on Start button, choose all programs, select Adobe Photoshop, or otherwise you can directly double click on the Adobe Photoshop icon created on the desktop. So, once you double click or open the Photoshop window, the window appears as shown on the screen. So, here title bar, first bar is considered to be the title bar. The second bar you call it as menu bar, which contains all the available menus like file, edit, etc. The other bar which is shown below the menu bar is options bar. To the right side of the window you find palette. To the left side of the window you find one toolbox which contains number of tools which can be used in Photoshop, and whenever you click on each tool on this toolbox, then the relevant options will be available on the option toolbar which is provided below the menu bar. So, this is how Photoshop window look like. So, in order to work with the Photoshop, first of all you need to create a file. So, to create a new file, go to title bar where you find menu bar where you find file, click on that, then choose a new option, then you will get a window like this. So, you can give the name to the file which you want to create, and you can preset the size to the file or the image which you are creating. So, width and height are to be given here, pixels we have chosen. So, I have chosen here 640 by 480 pixels, and the resolution is usually 72 I am using, and RGB color I have chosen here. Background also you can set either to be opaque or black or white depending upon the background color which you choose for the background. So, you have seen how to open a new file, how to create a new file. Now, to open a file, go to the file menu, file, next click on the open, then you file a window like this. Then whatever file you want to open or image you want to open, then you have to click or choose that particular image and click on open button. So, here I have chosen a duck image which is available after opening that image. So, this is how you have to create a new file or open an existing file. Now, coming to our first topic, working with the toolbox. So, these are all the toolbox options you can see. First one is rectangular marquee tool, move tool, lasso tool, and all other tools which are available here: lasso tool, magic wand tool, crop tool, slice, healing brush tool, claw stamp tool, art history brush. Some more tools are eraser tool, gradient tool, smudge, burn, path selection tool, horizontal type tool or text tool, pen tool,
notes tool, eyedropper tool, hand tool, zoom tool. Here in the toolbox itself you can find an option of set foreground color or set background color. Either you can edit in standard mode or edit in quick mask mode. So these are all various tools available in the toolbox. So you will find the symbols of the tools which are available in the toolbox on the screen, and the names of those tools and the shortcuts used for those. First, coming to rectangular marquee tool. So this is the symbol which we find in the toolbox. The areas can then be copied or cut and then pasted into new layers by using this rectangular marquee tool. The tool also become a bounding border for pouring color with the paint bucket or gradient tools. Other marquee tools are available by clicking and holding the button. The other tool is the move tool. This is used to move the selected object. Here let me explain working with marquee and move tool. So here I have chosen an image which contains a wall and a door. So I want to choose this door and have to move it. So this task can be done by using two tools, a rectangular marquee tool and move tool here. So in order to use this, perform this task, go to toolbox, select this image, click on rectangular marquee tool, choose the door and then click on move tool, then move to whatever position you want to move it. That's what you are able to see in the second part of the image here. One more example is right click on the rectangular marquee tool, then you find some options like rectangular marquee tool or elliptical marquee tool. So here I have chosen a duck image. By using rectangular marquee tool, I have selected eye part of that and using move tool moved that eye part towards other part of the file. Look at this, the selection part is in rectangular shape. The other option available with marquee tool is elliptical marquee tool. This is similar to that of rectangular marquee tool, but the difference here is the selection part appears in an elliptical form rather than rectangular form. Look at this, eye part is selected in the form of elliptical shape. The selection part is visible in the form of elliptical shape and which is moved towards the other part of the file. Whereas in the previous case, it is in the shape of rectangular form. It is in elliptical form. So this is how you are able to select a part of the image by using marquee tools and can move that part to the other part of the file. So if you are able to select in a rectangular form, you are going to use rectangular marquee tool. And if you want to choose it in elliptical form, you are using elliptical marquee tool. But what if I want to choose the image in an irregular form, irregular patterns? Just by moving the mouse, I want to select the part of the image without fixing that selection geometry in the form of either rectangle shape or in the elliptical shape. So for that, we can use lasso tool, which is available in the toolbox. So by using this lasso tool, you can draw selection paths freehand with a mouse. Click and hold to change the tool to draw polygons. So look here, there is an image and I neither want to choose in a rectangular form nor in a elliptical form.
I randomly want to cover or choose the area or part of the image, and this part, which is this part, I have chosen by using mouse, lasso tool, and using move tool, moved that part of the image to the other side of this screen here in the same file. So, this is lasso tool. This is neither a rectangular shape nor in elliptical shape, free hand. So, no, in any shape, in any polygonal shape also you can able to select the image and then move that part of the image to the other side. See, in the previous case you have chosen a part of the image and then moved that into the same file, but it is possible to choose a part of the image and move that part to the other file also. This option is also available. So, for that I have taken an example here. One image is there, and by using lasso tool, some part of this bird has been selected and created one more file, and into that file that selected part is moved. So, this is other usage of lasso tool. Another tool which is available in toolbox is crop tool. This is used to crop an image, keep some pixels and discard others. Cropping is useful if you simply want work with a smaller image, or if you want to create dramatic effect. Look at this picture. I have opened a duck image onto the Photoshop by using File, Open Options, and click on the crop tool which is available in the toolbox. Then click on the part of the image from where you want to crop, and then drag towards the entire part whichever is to be cropped. So, I do not want to display the duck, but I want to display only head part of the duck. So, in order to perform that, we have chosen this crop tool. So, this part of the duck is used. Then click on that. Look here. This is how crop tool works. The selected part only appears in a file. Only you are able to work on the selected part. You are cropping the image here. Next tool is eyedropper tool. See, I want to use a color which is very favorable and favorite for me, which I have seen in an area or in a particular image. In such cases, instead of choosing the existing colors, what we can do is, from the image, whatever color I want to wish to set it as foreground, that can be chosen by using eyedropper tool. So, the eyedropper tool is used to select color. The color that is picked up by the eyedropper appears as the new foreground color. Look at this image. So, it is a flower and I want to set this particular lavender color to be the foreground color of the screen. So, to do that, choose the eyedropper tool, right click on that and then choose the eyedropper tool. Look at this foreground color which is available in the toolbox. It has changed to the color which you have picked by using eyedropper in this image. Next is notes tool. Suppose you have several images and you want to describe about one particular image, or suppose you want to write a description about the image which is available on the file. So, in order to write that description or simple notes about that in the form of comments, to add comments to the image, this notes tool is useful.
So, in this particular image, I want to write that it is a beautiful bird. This is beautiful. This description I want to write. So, this can be done by using Notes tool option. So, Notes tool option, choose Notes tool from the toolbox, click on here and a text box appears. In that area, whatever you want to write in the form of description, you can write there. So, this is beautiful, that I have written there. So, this is how you can use the Notes tool. So, in the session 1, you have learnt various tools usage in toolbox along with the introduction about the Photoshop. So, you have learnt how to install a Photoshop. So, go to Google search and then type Adobe Photoshop, install it. Getting started to that, start with the start button, programs, click on it or double click on the icon which is available on the desktop, then Photoshop opens. You have seen various toolboxes, bars available in the Photoshop window. So, along with this you have learnt the tools of marquee tool in rectangular elliptical forms, move tool, crop tool, notes tool, eyedropper tool. So, in the last session you have learned working with toolbox in Photoshop. Now, you will learn how to work with erasers. So, you can work with erasers in 3 ways. So, the options available with erasers are eraser tool, background eraser tool, magic eraser tool. So, you know pretty well that eraser means which clears a part of the image or a part of the text which we want to erase. So, here eraser tool is available in the toolbox. I have opened a picture, right click on the eraser tool, you find eraser tool here, then you scratch or rub the part of the image which you want to erase. So, it appears like this. It appears in this way. So, by choosing the eraser tool, I have rubbed this part of the image. So, it is erased in this way. And once eraser is chosen, eraser options bar are available here. So, you can set the diameter of the eraser. So, how much width it should be while erasing. So, there are different eraser dimensions which are available, those can be used here. The other option is, see, blockwise also, choose the blockwise option of the tool eraser, then you are able to erase in this form. These are considered to be the modes of eraser tool. So, right click on the eraser which is available in the toolbox and then click and move on the image where you have to rub it. You can set the diameters of the images which are available in the options bar of the eraser tool, and you can set the modes of eraser tool. So, the other option available with the eraser tool is background eraser tool. See, if I rub a part of the image,
then the background should appear on the file. So, this is what it happened. It applies not only to the background, but also to the part of the image also. So, I have chosen right click on the eraser part and then choose background eraser tool and then move on to the file or the image part or the screen background part which you want to erase. So, this is how it appears. This is used in this way. The other option is magic brush tool. Here you can choose a part of the image in order to erase. So, all these parts of the flower can be chosen by clicking on these and then choosing those parts of the flower. So, here you can see some features of the Photoshop before going to the details of the third session. That is, it is used to colorize black and white photographs or to create effects in your photographs. Painting is another feature to colorize black and white photographs or create effects in your photographs. Non-destructive editing, it allows the user to test alternative editing strategies without altering the original picture. Retouching is another feature of Photoshop which fix a photograph to get rid of dust, flecks, wrinkles, blemishes or any other undesirable elements of photograph. Advanced composition, it automatically aligns similar images to create a single representation out of several photographs. Contact sheets, users can create sheets of multiple images to allow for easy previewing, cataloging and printing sheets. File browser is another feature of Photoshop. The new file browser lets you search for images visually rather than just by file name. Healing brush and patch tool, it lets you remove artifacts such as dust, scratches, blemishes and wrinkles. Auto color command, with this feature color correction is easier. It removes color casts, assuring reliable and accurate colors in images. Pattern maker, using this patterns can be created simply by selecting a section of an image. Liquify enhancements, it offers more flexibility and allows to save custom meshes. Picture package enhancements is another feature of Photoshop. This feature enables to print different page sizes. Text support provides spell checker, find and replace features. Tighter integration, work more effectively on images with Photoshop. So, in this session you have learnt about the eraser tool. There are three ways of working with the eraser tool. So, background eraser tool, normal eraser mode and magic brush tool. These are the three options which you have worked with the eraser tool. So, these are certain reference books which you can make use to work with the Photoshop. So, last two sessions you have learnt how to work with tools with the toolbox in Photoshop and work with the erasers. Now, in this session you are going to learn how to work with
text and brushes and various color manipulations. So, first thing, in order to work with the text, choose horizontal type rule text, which can also be called as type tool or text tool. This is the tool that is used to add to an image and to edit existing text. Size, color and other attributes of the text can be specified and adjusted by using this tool. So, working with the text or type tool. So, this is the tool which is available in the toolbox to work with the text. Right click on that and you find 4 options here: horizontal type tool, vertical type tool, horizontal type mask tool, vertical type mask tool. So, firstly you see, select a type tool. From that, after right clicking on the type tool, select horizontal type tool. From the type tool, cursor appears on the document. Drag the cursor towards bottom right end to the extent we want to type the text. So, this is how you have to drag onto the file, so that you are able to type the text whichever you want to type here. And in this text, once you choose the text tool from the toolbox, you find several options from this option bar. So, few of them are here. You are able to choose any of the font style, just as if you are able to choose in Word document. Here also you are able to choose font styles from here, and you are able to set color to the text which you are typing. So, this is the color options which you are able to give to the text. So, here if you want to give red, choose from here, orange, yellow, green, violet, red, and from those colors, in order to have the intensity of that color, click on this window. So, this is how you are able to set color to the text. The other way is text fonts. Suppose I want to display the text I have typed there in the form of oblique, just it is similar to that of italics. So, choose the text which you have typed on the text box and then click on the oblique mode which is available in the text font. Then here Photoshop I have typed here. I want to display this in medium form. So, choose medium text font from here, and this part of the text I have chosen and then want to make it bold. So, that can be done by choosing bold option from the text font. The other font available is bold oblique. So, the text whichever I have typed there, I want to display it in both bold form and in oblique form. Then you can choose bold oblique. This is how, after typing, if you want to set your text in the form of oblique, medium, bold or in bold oblique, you are able to make that text appear in the required form. Now, if you want to display the text in different font sizes, so choose the font sizes. So, this is available from the font sizes option bar, which is available, which is displayed when you choose that text option. So, these are several font sizes which are available. So, these are all several sizes. You can select them, any of them, and in that particular font size the text is displayed. So, this is why in order to type a text, first of all click on the type tool which is available in the toolbox. From the leftmost top corner, drag that cursor towards the bottom right corner. Now, your file is ready
for typing the text. Now, Photoshop is a photo editing software. Some sentence I have typed there. So, that you are able even to align the text also. All the text which I have typed there, if you want to make it align towards left side, so that can be done by using left alignment, which is available in the options bar. Next, suppose if you want to center that text, so select the text which you want to center and then click on the center option, which is available in the options bar. And there is another option which is available, which is to justify, to align the text towards right side. You can click on the right side of the right justified tool in the options bar. So, next, text color picker. So, if you want to make the type color of the text which you have typed in a particular color, so you can pick that color from the option available in the option bar here. So, from here I have chosen blue color to the text which I have typed here. Previously it was in black color. After that, once you have picked the color from the option bar, the text has converted into blue color. This is how you can change the color of the text. The other option available is wrap text. So, if you want to display the text which you have typed on the screen in a wave form or in a grid form or in a circular form, so that particular form, style, shape can be chosen by using this wrap text. So, look here, this is, you are able to type the text and then make the text appear in a wave form. So, this is how it is appearing in the wave form. So, here this is the use of wrap text. The other option available in the options bar of text tool is toggle the character and paragraph palettes. So, directly from here you can choose color, fonts, points, sizes, even from here also. So, till now you have seen horizontal type tool. Next, in the text tool option itself, you have vertical type tool. That is, if you want to display the text in a vertical form and not in a horizontal form, then choose the type tool option from the toolbox, right click on it and then select vertical type tool. A cursor appears. Place that cursor on the top left corner of the file, hold the mouse and then drag towards the bottom right corner. Now, your file is ready for typing, and then if you type a text that appears in a vertical form, here I have typed computer science. So, computer science, it is not displaying from left to right in a horizontal form, but it is displaying from top to bottom in vertical form. So, this is how vertical type tool works. And all other options which I have explained you earlier for horizontal type tool, that can be text style, text font sizes, various fonts like oblique, bold, medium, font sizes, giving color to text, wrapping of text. So, all these options you can apply to vertical type tool also. Next is horizontal type mask tool. That is, this is the third option available in the text tool in the toolbox. So, whenever you type, it is displaying from left to right in a horizontal way, but the difference between horizontal tool and horizontal type mask tool is that after you type, choose
and you find a tick mark in this option bar here, and if you click on that, your text keeps on blinking. So that is how horizontal type mask tool is used. In the same way, you can work on vertical type mask tool. So till now you have learnt how to work with text options, setting the text color, choosing the text style, choosing text fonts, font sizes, setting color to text, and having vertical display of the text, and horizontal mask tool, vertical type mask tool. So you have learnt in detail how to use text in the Photoshop. The next topic is brush tool. So the symbol of the brush tool is this. Brush tool paints on the image in selected color and size. It paints brush strokes. There are lot of options for it. One is pencil tool. It paints hard edged strokes. Color replacement tool. It replaces a selected color with a new color. The other one is mixer brush tool. It stimulates realistic painting techniques such as blending canvas colors and varying paint wetness. So brush tool is available in the toolbox, and in the options bar you find all these options in the brush tool. So these are the brush tool options. This is the option bar of the brush tool. So first option is airbrush soft round. So click on that, open a new file, and then click on the brush tool, then choose the first option, airbrush soft round, and you brush it on the file. So this is how you are able to brush it. It appears in this way. So the brush, it's just like painting with a brush. So this is how you are able to use the brush option here, airbrush soft round, and the color it appearing here depends on the foreground color which you are setting. So I have chosen here violet color, so it is displaying in violet color. It's just like a brush draw. Suppose I don't want to display the paint in the form of airbrush soft round form. It should be in some oval form whenever I brush it. Then go to the second option, which is paint brush oval. Look at this. I changed the foreground color of the brush here and have drawn some brush strokes here. And I think you find the difference between this brush shape and this brush strokes, paint brush oval. The third option in this brush tool is transparent red spray paint. So once you choose this, and if you click and drag on this file, then you are able to paint in this way. So the brushes are three forms here: airbrush soft round, paint brush oval, transparent red spray paint. Brush diameter. So you are able to set the diameter of the brush. A thin brush you can use, or a flat brush. You can change the diameters of the brushes which you are going to paint. So this option is available in the options bar after choosing brush tool from the toolbox. See, these are various diameters I have chosen and drawn and brushed here. This is thinner one, thinner diameter of the brush. The next diameter of the brush. So next, if you have chosen the other diameter, next thicker, like that several diameters are available in the options bar. It's up to you, depending upon the drawing which you are going to draw. You can choose, you can set the diameter of the brushes also. So the other option which is available in the brush itself is pencil tool. That is,
If you want to draw a paint by using brush form, you can choose the earlier options of brushes. But if you want to draw a paint as if you are drawing with a pencil and not with a brush, then you can choose pencil option, pencil tool option available in the brush tool. So here pencil tool we can choose from the brush tool. So whenever you are drawing on the screen, on the file, then it appears as if you are drawing with the pencil here and not with a brush. So this is the difference between the brush tool and pencil tool. So here till now you have discussed working with the text, brushes and color manipulations. So in this session you have learned how to install the Photoshop. Just to revise, installation of Photoshop you have learned. Next, working with the various tools which are available in the toolbox, which are marquee tool, move tool, crop tool, and then you have learned how to work with the erasers also. Various types of erasers you have seen: eraser tool, background eraser tool, and you have learned how to work with the text, brushes and various color manipulations of that. So thank you all viewers for watching this session. హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బిఏ ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లో మాడ్యూల్ 5 ద్రవ్యము అనే చాప్టర్లో ఉండేటువంటి ముఖ్యమైన అంశాలు మనం ఈరోజు చెప్పుకోవడం జరుగుతుంది. ఈ చాప్టర్లో ద్రవ్యం, అర్థం, పరిణామం, ద్రవ్యం రకాలు, ద్రవ్యం ఆర్బీఐ వర్గీకరణ, ద్రవ్యం విధులు, చివరిగా గ్రేషం సూత్రం, వీటికి సంబంధించిన అంశాలని ఒక్కొక్కటిగా వరుసంగా కూలంకుషంగా ఈరోజు మనం చర్చించుకోవడం జరుగుతుంది. అందులో మొట్టమొదటిసారిగా ద్రవ్యం. ద్రవ్యం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ టాపిక్. క్రౌదర్ అనేటువంటి ఆర్థికవేత్త చెప్తున్నాడు, శరీరంలో రక్తం ఎలా ప్రసరిస్తుందో ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య ప్రసారం చాలా ముఖ్యమైనది, అదేవిధంగా ఉంటుందని చెప్పడం జరిగింది. అదే సందర్భంగా మానవుని యొక్క ఆవిష్కరణలో ద్రవ్యం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా క్రౌదర్ చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఒక కొటేషన్ కూడా అని చెప్పారు. యంత్రశాస్త్రంలో చక్రం, విజ్ఞాన శాస్త్రంలో నిప్పు, రాజనీతి శాస్త్రంలో ఓటులాగా అర్థశాస్త్రంలో ద్రవ్యం అతి ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పాడంటే ద్రవ్యం అనేటువంటిది ఎంత ముఖ్యమైనదో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ ద్రవ్యాన్ని ఇంగ్లీష్లో మనీ అంటారు. మనీ అనేటువంటి పదం మానిటా అనే పదం నుండి వచ్చింది. మానిటా అంటే గ్రీక్ దేశంలో ఉండేటువంటి రోమన్ దేవత. ఈ రోమన్ మానిటా అనేటువంటి దేవాలయంలో ఆ రోజుల్లో ద్రవ్యాన్ని ముద్రించేవాళ్ళు. అందుకని చెప్పి ద్రవ్యానికి మానిటా అనేటువంటి పేరు రావటం జరిగింది. మరి సాధారణంగా ద్రవ్యము అంటే అది ఒక వినిమయ మాంద్యం. ప్రత్యక్షంగా ద్రవ్యం మనకి ఏ రకమైనటువంటి మన ప్రాథమిక అవసరాలను తీర్చేటువంటి పరిస్థితి అయితే లేదు. ద్రవ్యాన్ని ఒక మాంద్యంగా ఉపయోగిస్తూ మనం మనకు కావలసినటువంటి అవసరాలను, సౌకర్యాలను, విలాసాలను తీర్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. ద్రవ్యం ఒకరి నుంచి ఇంకొకరికి వస్తువులు మార్పిడి జరపడానికి లేక సేవలు మార్పిడి జరగడానికి ఒక రకమైనటువంటి వినిమయ సాధనం.
మాధ్యమం మాత్రమే. సో ఈ ద్రవ్యానికి సంబంధించి ద్రవ్యము అంటే కరెన్సీ అనేటువంటి భావన చాలామందిలో ఉంటుంది. బట్ ద్రవ్యానికి అనేక రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. ద్రవ్యం అనేక రకాల పరిణామాలు చెందింది. ఆది మానవుడి నుంచి ఈనాటి ఆధునిక యుగం వరకు ద్రవ్యంలో వచ్చినటువంటి పరిణామం ఏంటి, ద్రవ్యానికి ఒక్కొక్కరు ఇచ్చినటువంటి నిర్వచనాలు ఏంటి, ద్రవ్యం యొక్క ప్రాధాన్యత ఏంటి, ద్రవ్యాన్ని ఆర్బీఐ ఎన్ని రకాలుగా వర్గీకరించింది, ఈ అంశాలన్నింటినీ ఈరోజు మనం కూలంకుషంగా చర్చించుకోవడానికి ఈ సెషన్ తీసుకోవడం జరిగింది. సో ద్రవ్యం యొక్క నిర్వచనాలు చూస్తే ద్రవ్యం గురించి ఎక్కువగా అతి ప్రాధాన్యంగా చర్చించేటువంటి అంశం క్రౌదర్ గారు తీసుకోవడం జరిగింది. సో క్రౌదర్ గారి నిర్వచనం కానీ చూసినట్లయితే వినిమయ సాధనంగా అందరూ అంగీకరించేది, అంతేకాకుండా విలువకు అనుమానంగా ఉపయోగపడేది ఏదైనా ద్రవ్యమే అంటారు. మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ మెజర్ ఆఫ్ వాల్యూ, ఈ రెండింటికి ఈయన బాగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ మెజర్ ఆఫ్ వాల్యూ. సో ద్రవ్యము అంటే అతి ప్రధానమైనటువంటి విధి మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏదైనా ఒక వస్తువు ఒక వ్యక్తి నుంచి రెండో వ్యక్తికి మార్పిడి జరగడానికి ద్రవ్యం అనేటువంటిది ఒక మార్పిడి సాధనంగా ఉపయోగపడుతుంది అనేటువంటి అర్థంలో మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. అది అందరూ అంగీకరించేది. ఇట్ షుడ్ బి యాక్సెప్టెడ్ బై ది ఆల్. ద్రవ్యం యొక్క లక్షణాల్లో మొట్టమొదటిది ఏంటంటే అంగీకరింపబడటం. సమాజంలో ఎక్కువ మంది అంటే అందరూ అంగీకరించేటప్పుడు మాత్రమే అది ద్రవ్యంగా పిలవటం జరుగుతుంది. నెక్స్ట్ క్రౌదర్ తర్వాత రాబర్ట్స్ ఒక చక్కనైన నిర్వచనం ఇచ్చాడు. వస్తు క్రయ విక్రయాల్లో, చెల్లింపులో, ఇతర వ్యవహారాల్లో, పరిష్కారాల్లో అధికంగా జనామోదం పొందినదే ద్రవ్యం అంటాడు. ఎక్కడైతే మనం అమ్మకం కొనుగోలు చేస్తామో అలాగే ఇతరులకి అప్పులు అయితేనేమి, వేరే వ్యవహారాల విషయంలో అయితేనేమి, దేన్నైతే మన చెల్లింపుల్లో యాక్సెప్టెన్స్ ఉంటుందో, అందరి యొక్క అధికంగా మెజారిటీ పీపుల్ యొక్క ఆమోదం ఉంటుందో దాన్నే ద్రవ్యం అని రాబర్ట్స్ చెప్పడం జరిగింది. అలాగే స్థూలదశాస్త్ర పితామహుడు జాన్ మెకనార్డ్ కీన్స్ తన గ్రంథంలో ద్రవ్యానికి ఒక పాత్ర ఇవ్వటం, తన రచించినటువంటి 1936లో విడుదల చేసినటువంటి ఇన్కమ్, ఎంప్లాయ్మెంట్, మనీ అండ్ ఇంట్రెస్ట్ అనేటువంటి ఒక గ్రంథాన్ని విడుదల చేశారు. ఆ గ్రంథంలో చక్కనైన నిర్వచనాన్ని చెప్పారు. దేనిని చెల్లించడం వల్ల రుణ ఒప్పందాలు, ధర ఒప్పందాలు పరిష్కారం అవుతాయో, దేన్ని సాధారణ కొనుగోలు శక్తిగా నిలువ చేయడం అవుతుందో అది ద్రవ్యం. దేనిని సాధారణ కొనుగోలు శక్తిగా, ఇక్కడ చక్కగా చెప్పాడు, కొనుగోలు శక్తి ఇట్ ఈస్ ఏ పర్చేజింగ్ పవర్. యూ కెన్ పర్చేజ్ ఎనీథింగ్ బై యూజ్ ఆఫ్ మనీ అనే దాన్ని ఇక్కడ ఆయన నొక్కి చెప్తూ చెప్పడం జరిగింది. సో అట్లాగే తర్వాత చూసినట్లయితే వాకర్, ఇది చాలా కొలక్యుల్గా ఎప్పుడుగా చెప్పేటువంటి నిర్వచనం. ద్రవ్యం ఏం చేస్తుంది అదే ద్రవ్యం. ఇంగ్లీష్లో చెప్పినట్లయితే మనీ ఈజ్ వాట్ మనీ డస్, మనీ ఈజ్ వాట్ మనీ డస్ అని ఆయన చాలా చక్కగా చెప్తాడు. ద్రవ్యం ఏమి చేస్తుందో అదే ద్రవ్యం అనేది వాకర్ గారు చెప్పినటువంటి నిర్వచనం. ఆ తర్వాత సెలిగ్మన్ గారు చెప్తారు, సర్వాంగీకారం పొందినటువంటి వస్తువే ద్రవ్యం అంటారు ఆయన. ఇట్ షుడ్ బి యాక్సెప్టెడ్ బై ఆల్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ మనీ ఇన్ దట్ సొసైటీ, ఇన్ ది ఎకానమీ అని సెలిగ్మన్ యొక్క అభిప్రాయం. నెక్స్ట్ ఫ్రీడ్మెన్ గారి అభిప్రాయం, ద్రవ్యం తాత్కాలిక కొనుగోలు శక్తి నిలయం. ఇట్ ఈస్ ఏ అబోర్డ్ ఆఫ్ మనీ పర్చేజింగ్ పవర్, అబోర్డ్ ఆఫ్ పర్చేజింగ్ పవర్ అంటారు. సో ఈ విధంగా ద్రవ్యంకి సంబంధించి అనేక మంది ఆర్థికవేత్తలు రకరకాలుగా నిర్వచనాలు ఇచ్చేటప్పటికీ ద్రవ్యం అనేటువంటిది విలువ కొలమానంగా, విలంబిత చెల్లింపుల ప్రమాణంగా, ఒక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా ఉపయోగపడుతుందనేది వీళ్ళందరి యొక్క నిర్వచనాల యొక్క సారాంశం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటమ్గా ద్రవ్యం యొక్క పరిణామ క్రమం చూద్దాం, దాని యొక్క ఎవల్యూషన్. మానవుడు తన అవసరాలు తీర్చుకోవటం కోసం ద్రవ్యాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది ఒక మాధ్యంగా. ఆదిమానవుని చూసినట్లయితే ఆదిమానవుడికి ఉండేటువంటి రెండు కోరికలు. ఒకటి తన ఆకలిని తీర్చుకోవటం. ప్రతి 3 గంటలకి ఎక్కడో తెలియనటువంటి ఒక రకమైనటువంటి ఇన్స్టెంట్ కడుపులో పనిచేస్తూ ఉంది, అదే ఆకలి. సో ఆ ఆకలిని తీర్చుకోవటం కోసం వేట అనేది చేసేవాడు. తన అవసరాన్ని తీర్చుకోవడం కోసం తనే వేట చేసేవాడు, ఇతరుల మీద ఆధారపడేవాడు. రెండవది తన ప్రాణ రక్షణ, తనతోటి మానవుల నుంచి కానీ, లేక జంతువుల నుంచి కానీ, లేక ప్రకృతి వైపరీత్యాల నుంచి కానీ మానవుడు తన ప్రాణాన్ని రక్షించుకోవాలి. సో ఈ రెండే కోరికలు, ఒకటి ఆకలి తీర్చుకోవటం, రెండవది ఏంటంటే కనుక ప్రాణరక్షణ.
ఈ రెండు కూడా తనకు తానే తీర్చుకుంటాడు కాబట్టి తనకి మారకం అనేటువంటిది ఇతరుల నుంచి పొందడం అనేటువంటిది అవసరం లేకుండా పోయేది కాబట్టి ఆది మానవుడికి ద్రవ్యం అనేది అవసరం లేదు. ఆ తర్వాత ఎప్పుడైతే నాగరిక సమాజంలోకి వచ్చాడో, నాగరికత ఏర్పాటు చేశాడో, మొట్టమొదటిసారిగా తనకి మారకం అనేటువంటి సమస్య వచ్చింది. తను తయారు చేసింది ఇతరులకు ఇవ్వడం, తనకు కావాల్సింది ఇతరుల నుంచి తీసుకోవడం. ఎందుకంటే తన కోరికలు పెరిగాయి, నాగరిక సమాజంలో తన అవసరాలు పెరిగాయి. అట్లాంటప్పుడు అన్నీ తనే తయారు చేసుకునేటువంటి పరిస్థితి లేదు. సో ఆయన ఏం చేసేవాడు, తనకు కావాల్సినటువంటి వస్తువులు, తను తయారు చేసేటువంటి వస్తువులు ఇతరులకు ఇస్తూ తనకు కావలసిన వస్తువులు ఇతరుల నుంచి మార్పిడి చేసుకునేవాడు. అప్పుడు ద్రవ్యం యొక్క అవసరమైనటువంటిది గుర్తించడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా ఏం చేశాడు అంటే, తనకి అప్పటికే ఇంకా ద్రవ్యం తెలియదు. సో తన వస్తువుని ఇతరులకు ఇస్తూ తను ఇతరుల దగ్గర నుంచి వస్తువు తీసుకునేవాడు. ఈ విధంగా వస్తువు మార్పిడి జరిగేది. దాన్నే వస్తు మార్పిడి పద్ధతి అంటారు. అంటే నాగరికత స్టార్ట్ అయిన మొట్టమొదటిలో వస్తు మార్పిడి పద్ధతి అనేటువంటిది ఉండేది. దీన్నే బార్టర్ సిస్టమ్ అంటారు. ఇట్లా ఒకరికి ఒకరు మార్పిడి చేసుకుంటూ, వినిమయం చేసుకుంటూ సమాజంలో తమ అవసరాలను తీర్చుకునేవాళ్ళు. బట్ ఈ వస్తు మార్పిడి పద్ధతి వల్ల కొన్ని ఇబ్బందులు అనేటువంటి తర్వాత తలెత్తడం జరిగింది. ఏంటి అంటే, ఒకటి కోరికల మధ్య సమన్వయం లేకపోవడం. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒక ఆయన ధాన్యం పండిస్తాడు, తనకి వస్త్రం కావాలి. తను పండించేటువంటి ధాన్యాన్ని ఇచ్చి వస్త్రం తీసుకుందామంటే వస్త్రం ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో, ఎవరైతే సప్లై చేస్తున్నారో అతనికి ప్రస్తుతం ధాన్యం అవసరం లేదు, ఆయనకి వేరే వస్తువు అవసరం అవుతుంది. అట్లాంటి సందర్భాల్లో ఇద్దరి మధ్య కోరికల సమన్వయం లేక థర్డ్ వ్యక్తిని చూస్తూ ట్రయాంగిల్లో వెళ్ళి చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వచ్చేది. అట్లాగే కాల సమన్వయం లేకపోవడం. ఈయనకి ఇప్పుడు వస్త్రం అవసరం, బట్ ఆయనకి ఇప్పుడు ధాన్యం అవసరం లేదు. తను ఇప్పుడు వస్త్రం అమ్మేటువంటి పరిస్థితుల్లో లేడు. అది మార్కెట్గా తను ప్రొడ్యూస్ చేశాడు, తన వస్తువును అమ్ముతాడు, బట్ తనకు అవసరమైన వస్తువు లభించేటప్పుడు మాత్రమే అమ్మడానికి తను సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి కాల సమన్వయం లేకపోవడం. అలాగే ఎంత ఇవ్వాలి, తనకు కావలసినటువంటి వస్త్రం పరిమాణానికి ఎంత పరిమాణంలో తన దగ్గర ఉండేటువంటి ధాన్యాన్ని ఇవ్వాలి అనేది విలువ కట్టేటువంటి సాధనం లేకపోవడం వల్ల కూడా ఈ మార్పిడి చాలా కష్టం జరిగేది. నెక్స్ట్, తన దగ్గర ఉండేటువంటి వస్తువుని, ఫర్ ఎగ్జాంపుల్ తన దగ్గర ఆవు ఉంది, లేదంటే ఒక విలువైనటువంటి ఇంకొక సంపద ఉంది, తనకు కావాల్సినటువంటి పీస్ ఆఫ్ క్లాత్, చిన్న మొత్తంలో క్లాత్ కావాలి. సో ఈ తన దగ్గర ఉండేటువంటి వస్తువుని విభజించడానికి వీలు లేనటువంటి పరిస్థితి, అంటే విభజనకు వీలు లేకపోవడం కూడా ఒక సమస్య. నెక్స్ట్, ఈ వస్తువులను భవిష్యత్తులో తన అవసరాలు తీర్చుకోవడం కోసం నిల్వ చేసుకోగలడా అంటే ఇవి నశ్వర వస్తువులు, వీటిని నిల్వ చేసుకోవడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అందుకని చెప్పి వీటిని నిల్వ చేసుకోవడం కూడా, సంపద నిల్వ చేసుకోవడం కూడా చాలా కష్టమయ్యేది వస్తు మార్పిడి పద్ధతిలో. నెక్స్ట్, ఇప్పుడు ఎవరి దగ్గరైనా తీసేసుకున్నాడో భవిష్యత్తులో వాటిని చెల్లింపు చేయాలి అంటే కనుక వాటిని నిల్వ చేసుకుంటూ అప్పుడు చెల్లింపు చేయటం, తర్వాత అప్పుడు ఇదే వస్తువు దొరకవచ్చు, దొరకపోవచ్చు, తనకు అవసరమైంది తేను ఈ లేకపోవచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో వాయిదా చెల్లింపులకు, భవిష్యత్తు చెల్లింపులకు వస్తు మార్పిడి పద్ధతి అనేటువంటిది చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి. నెక్స్ట్, వస్తువులే కాకుండా మానవుని యొక్క అవసరాలను తీర్చే సేవలు. ఒక్క వస్తువులోనే మన యొక్క కోరికలు తీర్చట్లేదు. ఆధునిక యుగంలో కానీ చూసినట్లయితే వస్తువుల కంటే సేవలు మనం వినియోగ భాగంలో చూసినట్లయితే మన ఆదాయంలో ఎక్కువ శాతం సేవలకి ఎక్కువగా ఉపయోగించేటువంటి పరిస్థితి ఉంది. సో సేవల మార్పిడి చేసేటప్పుడు విలువ కట్టడం ఎంత, దానికి విలువ ఎంత అనేటువంటిది లెక్క కట్టడం అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితి వచ్చింది. సో ఈ రకమైన ఇబ్బందులు ఉండడం వల్ల నాగరికత మొదటి దశ దాటిన తర్వాత దశలో వాళ్ళు ఏం చేశారు అంటే ఒక ద్రవ్యాన్ని కనిపెట్టడం జరిగింది. వాళ్ళకు అందుబాటులో ఉండేటువంటి వాళ్ళ సంస్కృతి, వాళ్ళ నాగరికత, వాళ్ళకు ఉండేటువంటి శీతోష్ణ స్థితి, అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళు తీసుకుంటూ వాళ్ళు ద్రవ్యంగా మొట్టమొదటిసారిగా వస్తువునే ద్రవ్యంగా ఉపయోగించారు. ఈ చిత్రం ఏంటంటే ఒక మార్పిడి సాధనంగా వస్తువునే ఉపయోగించారు. అందులో మొట్టమొదటి ఉపయోగించేది ఒక్కొక్క ఖండంలో, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దాన్ని ఉపయోగించడం జరిగింది. ఆఫ్రికా ఖండంలో చూసినట్లయితే వాళ్ళు జంతు అవశేషాలని ద్రవ్యంగా ఉపయోగించేవాళ్ళు. చర్మాన్ని, ఆ జంతువుల యొక్క విలువైన గోళ్ళని, వీటిని ఉపయోగించేవాళ్ళు. ఉత్తర అమెరికాలో చూసినట్లయితే పొగాకుని ద్రవ్యంగా ఉపయోగించేటట్టు మనకు ఆధారాలు కనిపిస్తున్నాయి. అలాగే పసిఫిక్ ఏప్ దీవుల్లో చూసినట్లయితే గవ్వలు, చేపల కోసం ఉపయోగించే వలలను కూడా వాళ్ళు ద్రవ్యంగా ఉపయోగించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్, మన దేశంలో చూసినట్లయితే పురాణ కాలంలో మనం చూసాం, విరాట కొలువులో మన పాండవులు ఉండేటప్పుడు విరాట మహారాజుకి చాలా ఎక్కువ ఆవులు ఉండేవి. అంటే ఎవరి దగ్గర ఆవులు ఎక్కువగా ఉంటే వాళ్ళు ధనవంతులు, అంటే అప్పుడు ద్రవ్యంగా ఆవులను ఉపయోగించేవాళ్ళు.
ఇట్లా వస్తు ద్రవ్యంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దాన్ని ఉపయోగించేటువంటి పరిస్థితులు కనిపిస్తాయి మనకి. అయితే ఈ వస్తు ద్రవ్యానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇవి చెడిపోతాయి, నశ్వరమైనవి, వీటిని నిల్వ చేసుకోవడం చాలా కష్టం. నెక్స్ట్ వీటిని విభజించడం చాలా కష్టం. కాబట్టి అవిభాజ్యత, ఇవి వస్తు ద్రవ్యంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు. అందుకని చెప్పి ఆ తర్వాత కాలంలో ఏం చేశారు అంటే వీళ్ళు వస్తు ద్రవ్యం నుంచి లోహ ద్రవ్యానికి వెళ్ళారు. లోహాన్ని కనిపెట్టారు. బంగారం, వెండి, రాగి వంటి వాటిని కనిపెట్టి అవి అనస్వరమైనవి, దీర్ఘకాలం పాటు మన్నుతాయని చెప్పేసి వాటిని ద్రవ్యంగా ఉపయోగించడం అనేది తర్వాత వీళ్ళు చేయడం జరిగింది. సో లోహ ద్రవ్యాన్ని కనిపెట్టారు. అయితే లోహ ద్రవ్యానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఎక్కువ పరిమాణంలో వీళ్ళకి ద్రవ్యం కావాలి అనుకుంటే కనుక ఎక్కడికైనా క్యారీ చేయాలి అంటే లోహ ద్రవ్యం వీళ్ళకి కొంచెం ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి, అంటే క్యారీ చేయడానికి బరువుగా ఉండేటువంటి పరిస్థితి. అందుకని లోహ ద్రవ్యాన్ని వీళ్ళు తర్వాత ఉపయోగించటం, దానికి ప్రత్యామ్నాయంగా కాగిత ద్రవ్యాన్ని వాళ్ళు కనిపెట్టారు. పత్రద్రవ్యం అంటారు. ఈ పత్రద్రవ్యం ఎట్లా వచ్చింది అంటే మొట్టమొదటి వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే స్వర్ణకారుని వద్ద తమ దగ్గర ఉండేటువంటి బంగారం, వెండి వంటి విలువైనటువంటి ఆభరణాలను దాచిపెట్టి తనఖా పెట్టి ఆయన దగ్గర నుంచి ఒక రసీదు తీసుకునేవాళ్ళు. ఆ రసీదే ద్రవ్యంగా, పత్రద్రవ్యంగా ఉపయోగిస్తూ వాళ్ళ యొక్క కొనుగోలు, అమ్మకాలు, లేదంటే అప్పులను చెల్లించటం, ఇట్లా బాకీలను చెల్లించడానికి ఆ పత్రాన్ని ఉపయోగించేవాళ్ళు. అందుకు దాని కాగిత ద్రవ్యాన్ని మొట్టమొదట ఏమనే వాళ్ళంటే పత్ర ద్రవ్యము అని, రసీదు ద్రవ్యం అని కూడా చెప్పేవాళ్ళు. ప్రస్తుతం అయితే కనుక మన భారతదేశంలో చూసినా లేదా ఇతర దేశాల్లో చూసినట్లయితే ప్రభుత్వం తరపున ఒక కేంద్ర బ్యాంకు ఒక ఏజెన్సీగా ఉంటూ కరెన్సీని విడుదల చేస్తుంది. దాన్ని మనం కాగిత ద్రవ్యంగా చెప్పవచ్చు. సో ఇట్లా రెండవ స్టెప్. నెక్స్ట్ పరపతి ద్రవ్యం. ఆధునిక యుగంలో మనందరం ఉపయోగిస్తున్నటువంటిది పరపతి ద్రవ్యం, క్రెడిట్ మనీ. దీన్నే బ్యాంక్ ద్రవ్యం కూడా అంటారు. అంటే ద్రవ్యానికి బదులుగా డిమాండ్ డిపాజిట్లు ఉన్నాయనుకోండి, ఆ డిమాండ్ డిపాజిట్ల స్థానంలో చెక్కు, డీడీ లాంటివి విడుదల చేస్తారు. వాటిని ద్రవ్యానికి ప్రత్యామ్నాయంగా మనం ఉపయోగించడం జరుగుతుంది. ద్రవ్యం వల్ల అవి మన కోరికలు తీరుస్తున్నాయి. మన దగ్గర ఉండే క్రెడిట్ కార్డులు అవ్వచ్చు, డెబిట్ కార్డులు అవ్వచ్చు, ఈ కార్డులన్నీ కూడా పరపతి ద్రవ్యం, బ్యాంక్ ద్రవ్యం అంటారు. అంటే ద్రవ్యం మాదిరిగానే ఈ మన యొక్క అవసరాలని, మన యొక్క కోరికల్ని తీరుస్తూ మనకి సౌకర్యవంతమైన జీవితాన్ని ఇస్తున్నాయి. వీటిని పరపతి ద్రవ్యం అంటారు. అంతేకాకుండా హుండీలు, ట్రెజరీ బిల్లు, బాండ్లు, సెక్యూరిటీలు, బీమా పత్రాలు, ఇవి కూడా మన యొక్క అవసరాలని ద్రవ్యం మాదిరిగానే, ద్రవ్యమంతా ద్రవ్యత్వం, వీటికి లిక్విడిటీ ఉండకపోయినా ద్రవ్యం మాదిరిగానే అవసరాలని, చెల్లింపుల్ని తీర్చడానికి మాత్రం ఇవి ఉపయోగపడేటువంటి పరిస్థితి వస్తుంది. నెక్స్ట్, ఇది ద్రవ్యం యొక్క పరిణామ క్రమం. దాని తర్వాతను టాపిక్ మనకి ద్రవ్యం రకాలు. సో ద్రవ్యం రకాలు వేరే, వర్గీకరణ వలె. ఇక్కడ మనం రెండుగా చూద్దాం. ఒకటవది ద్రవ్యం రకాలు. ఉపయోగిత వస్తువును బట్టి ద్రవ్యాన్ని, అంటే ద్రవ్యం తయారు చేసేటప్పుడు ఉపయోగించేటువంటి వస్తువును బట్టి మనం ద్రవ్యాన్ని అనేక రకాలుగా విభజించడం జరుగుతుంది. ఒకటి లోహ ద్రవ్యం, రెండు కాగితపు ద్రవ్యం. లోహ ద్రవ్యము అంటే ఇందాక మనం చెప్పేటట్టుగా ఏంటంటే బంగారం, వెండి వంటి, లేదా రాగి, లేదా ఇప్పుడు మనం ఉపయోగిస్తేటువంటి ఏదైతే టిన్తో మనం తయారు చేస్తున్నామో ఇట్లాంటి పదార్థాలతో తయారు చేసేటువంటి ద్రవ్యాన్ని మనం లోహ ద్రవ్యం అంటాం. మళ్ళీ లోహ ద్రవ్యము అనేటప్పుడు దాన్ని రెండుగా విభజించవలసిన పరిస్థితులు వస్తున్నాయి. ఒకటి స్టాండర్డ్ మనీ, పూర్తి ప్రమాణం కలిగినటువంటి మనీ, ఫుల్ బాడీడ్ మనీ అంటారు. రెండవది తక్కువ ప్రమాణం కలిగినటువంటి నాణ్యాలు, టోకెన్ మనీ అంటారు. వీటిని తెలుగులో అయితే చిహ్న ద్రవ్యము అంటాం మనం. సో ఒకటి పూర్తి ప్రమాణం కలిగినటువంటి నాణ్యాలు. పూర్తి ప్రమాణం కలిగినటువంటి నాణ్యాలు అని చెప్పేటప్పుడు ఏ పదార్థంతో అయితే మనం ద్రవ్యాన్ని తయారు చేస్తామో ఆ ద్రవ్యం యొక్క ఇంటెన్సిక్ వాల్యూ, అంటే ఆ పదార్థపు యొక్క వాల్యూ మరియు దాని యొక్క ఫేస్ వాల్యూ, అంటే ఆ ద్రవ్యం యొక్క బాహ్య విలువ, ఇంటెన్సిక్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ రెండూ సమానంగా ఉంటే దాన్ని మనం పూర్తి ప్రమాణం గల ద్రవ్యము, ఫుల్ బాడీడ్ మనీ అంటారు. పూర్తి ప్రమాణం గల ద్రవ్యము ఫుల్ బాడీడ్ మనీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బంగారం, వెండి. అంటే ఒక 10 రూపాయల కాయిన్, బంగారపు కాయిన్ ఉంది అంటే
దాని బాహ్య విలువ 10 రూపాయలు. ఆ కాయిన్ని మనం ఆ పదార్థాన్ని మనం దాన్ని రఫ్ చేసి చిత్తడి చేసి ఆ పదార్థాన్ని తీసుకువెళ్ళినాక సరే మనకి 10 రూపాయలు విలువ చేసినటువంటి 10 రూపాయలు షరాబ్ ఇస్తాడనమాట. అంటే అంతర్గత విలువ బాహ్య విలువ రెండూ సమానంగా ఉంటే దాన్ని పూర్తి ప్రమాణం గల నాణ్యాలు అంటారు. మన భారతదేశంలో చూసినట్లయితే 1835 నుంచి 1800 రెండవది తక్కువ ప్రమాణం కలిగినటువంటి నాణ్యాలు. వాటిని మనం చిహ్న ద్రవ్యము లేక టోకెన్ ద్రవ్యము అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఉపయోగిస్తుండేది అంటే దీని యొక్క ఇంటెన్సిక్ వాల్యూ తక్కువగా ఉంటుంది, బాహ్య విలువ ఏదో ఫేస్ వాల్యూ ఉంటుందో అది ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయల కాయిన్, అది మనం ఎక్కడైనా కాయిన్గా ఇస్తే 10 రూపాయల వస్తువు వస్తుంది. బట్ దాన్ని మనం చిహ్నం చేసినట్లయితే, దాన్ని మనం ఛిద్రం చేసినట్లయితే, దాన్ని కానీ మనం పదార్థంగా తయారు చేసినట్లయితే దాని యొక్క విలువ మనకి 10 రూపాయల కంటే తక్కువగా ఉంటుంది. మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి కాయిన్స్ అన్నీ కూడాను ఈ రకమైనటువంటి చెందినటువంటి. రెండవది కాగితపు ద్రవ్యం, ఉపయోగిత వస్తువుని బట్టి చూసినట్లయితే కాగితపు ద్రవ్యంలో మొట్టమొదటిది చిహ్న ద్రవ్యము లేక ప్రాతినిధ్య ద్రవ్యం. అంటే దాన్ని ఏ ఏజెన్సీ అయితే కనుక దాన్ని ముద్రిస్తుందో అక్కడ దాని బాహ్య విలువకు సరిపోయినటువంటి విలువ గల లోహాన్ని అట్లాగే పెట్టి తనఖాగా పెట్టి ఆ బాహ్య విలువకు సరిపోయినటువంటి పత్రాన్ని ద్రవ్యాన్ని ముద్రించినట్లయితే దాన్ని రిప్రజెంటేటివ్ మనీ, ప్రాతినిధ్యపు ద్రవ్యము అంటారు. ప్రాతినిధ్యపు ద్రవ్యంలో ఎంత బాహ్య విలువ ఉంటుందో, ఎంత ద్రవ్యాన్ని అయితే ముద్రిస్తామో అంతే ద్రవ్యాన్ని మనం రిజర్వ్ బ్యాంక్ వద్ద అంటే ముద్రించేటువంటి ఏజెన్సీ వద్ద మనం దాచిపెట్టడం జరుగుతుంది. దాన్ని మనం ప్రాతినిధ్యపు ద్రవ్యము లేక చిహ్న ద్రవ్యం అంటాం. రెండవది పరివర్తనీయ ద్రవ్యం. అట్లా కాకుండా 100% విలువలను అక్కడ అంటే లోహాన్ని దాచిపెట్టకుండా 100% లోహాన్ని దాచిపెట్టకుండా మనం ద్రవ్యాన్ని ముద్రించామనుకోండి, దాన్ని మనం పరివర్తనీయ ద్రవ్యం, అపరివర్తనీయ ద్రవ్యంగా విభజించవచ్చు. పరివర్తనీయమైన ద్రవ్యము అంటే కనుక మనం ఎప్పుడైనా కావాల్సి వస్తే ఒక 100 రూపీస్ నోట్ని తీసుకెళ్ళి రిజర్వ్ బ్యాంక్ దగ్గర నాకు ఈ ద్రవ్యానికి సరిపోయినటువంటి లోహాన్ని, విలువగల లోహాన్ని నాకు ఇవ్వండి అని చెప్తే ఇవ్వటానికి అనుకూలంగా ఉండాలి, చెల్లించడానికి అనుకూలంగా ఉండాలి. దాన్నే మనం పరివర్తనీయ ద్రవ్యం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బులియన్ బాండ్స్. బులియన్ బాండ్స్ రూపంలో మనం విడుదల చేసేటువంటి బులియన్ బాండ్స్ని తిరిగి మనం వెళ్ళి నా యొక్క బంగారం లోహాన్ని ఏదైతే విలువైనటువంటి లోహం ఉందో బంగారము లేక వెండి రూపంలో మనం ఈ ద్రవ్యాన్ని మార్చుకోవడానికి అక్కడ అవకాశం ఉంటుంది. దాన్నే మనం ఏమంటామంటే పరివర్తనీయమైనటువంటి ద్రవ్యం అంటాం. ఇక రెండవది అపరివర్తనీయమైనటువంటి ద్రవ్యం, పేపర్ కరెన్సీ. ఇప్పుడు మనం ఉపయోగించే పేపర్ కరెన్సీ జస్ట్ ఈ టోకెన్ కరెన్సీ మాత్రమే. ఎందుకు అంటే మినిమం రిజర్వ్స్ మాత్రమే అక్కడ మనం దాచిపెడుతున్నాం రిజర్వ్ బ్యాంకులో, మిగతా మినిమం రిజర్వ్స్ని మాత్రమే దాచిపెట్టి మనం ద్రవ్యాన్ని విడుదల చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి వీటిని 100% లోహంలోకి మార్చుకోవడానికి వీలు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 1956 నుంచి భారతదేశంలో మనం ఎంఎస్పి మినిమం రిజర్వ్ సిస్టమ్, ఎంఆర్ఎస్ సిస్టమ్ అంటే కనీస నిల్వల పద్ధతిని అనుసరిస్తుంది రిజర్వ్ బ్యాంకు. 200 కోట్లు చేసినటువంటి అంటే విలువ చేసినటువంటి బంగారం, విదేశీ మారక ద్రవ్యాన్ని, అందులో 115 కోట్లు విలువ చేసినటువంటి బంగారాన్ని, 85 కోట్లు విలువ చేసినటువంటి విదేశీ మారక ద్రవ్యాన్ని అట్టే రిజర్వ్ బ్యాంకు తన దగ్గర దాచిపెట్టి ఎంత ద్రవ్యాన్ని అయినా ముద్రించుకోవటువంటి వెసులుబాటు మనకి ఇప్పుడు కొత్తగా మనం చట్టం చేసుకుంటూ 1956 నుంచి కనిష్ట రిజర్వ్ పద్ధతిని అనుసరిస్తున్నాం. అంతకుముందు ప్రపోర్షనల్ సిస్టమ్ అనొచ్చు, లేకపోతే ఇంకోటి ఉపయోగించే వాళ్ళం. ఇప్పుడు ద్రవ్య సప్లై, ద్రవ్య అవసరం పెరిగింది కనుక మనం ఇప్పుడు కనిష్ట రిజర్వులు 200 కోట్లు విలువ చేసినటువంటి అక్కడ బంగారం, విదేశీ మారక ద్రవ్యాన్ని అక్కడ దాచిపెట్టి ఎంత ద్రవ్యాన్ని ముద్రించుకునేటువంటి విధానాన్ని మనం ఇప్పుడు అనుసరిస్తున్నాం. సో అది అపరివర్తనీయమైనటువంటి ద్రవ్య విధానంలో మనం ఇప్పుడు పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. నెక్స్ట్ ఆమోదయోగ్యతను బట్టి యాక్సెప్టెన్సీ 2 రకాలు, చట్టబద్ధ ద్రవ్యము, అపరిమిత చట్టబద్ధ ద్రవ్యము, పరిమిత చట్టబద్ధ ద్రవ్యం. సో చట్టబద్ధత అంటే యాక్సెప్టబిలిటీ. ఈవెన్ గవర్నమెంట్ విడుదల చేసినప్పటికీ చట్టబద్ధమైనటువంటి ద్రవ్యము, చట్టబద్ధమైనటువంటి కాని ద్రవ్యము అని చెప్పేసి మన ఆమోదయోగ్యతను బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చట్టబద్ధమైన ద్రవ్యము అంటే ఏదైతే రిజర్వ్ బ్యాంక్ విడుదల చేస్తుందో దానికి పరిమితమైనటువంటి చట్టబద్ధం ఉంటుంది, అపరిమితమైనటువంటి చట్టబద్ధత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువ మొత్తంలో చెల్లింపు చేయాలి,
దాన్ని మనం కాయిన్స్ రూపంలో 50 పైసలు, రూపాయి ఇట్లా మనం, లేదంటే ₹2 కాయిన్స్, నేను ఒక ఆయన దగ్గర 50,000 రూపాయలు అప్పు తీసుకున్నాను. తిరిగి చెల్లించేటప్పుడు నేను అన్ని 50 పైస్ కాయిన్స్ లేదంటే ₹1 కాయిన్స్ చెల్లిస్తానంటే ఆయన యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో చట్టబద్ధమైనటువంటి ద్రవ్యం అయినప్పటికీ, ఈవెన్ ఇట్ ఈజ్ ఎ లీగల్ టెండర్ మనీ, దేర్ ఈజ్ సమ్ లిమిట్. సో ఆయన యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కాబట్టి దాన్ని ఏమంటారంటే పరిమిత చట్టబద్ధ ద్రవ్యము అంటారు. అదే నేను ₹100 కరెన్సీ చెల్లిస్తాను 50,000 రూపాయలకి అనేటప్పుడు ఆయన ఇట్ షుడ్ బి యాక్సెప్టెడ్, ఆయన తప్పనిసరిగా యాక్సెప్ట్ చేయాలి. అయ్యా నాకు ₹100 వద్దు, 2,000 రూపాయలే ఇవ్వాలి అని చెప్తే నా దగ్గర లేవు. సో ఆయన యాక్సెప్ట్ చేయాలి. అట్లాంటి దాన్ని ఏమంటామంటే అపరిమిత చట్టబద్ధ ద్రవ్యము అంటాం. అయితే ఇప్పటికీ మన యొక్క చట్టాల్లో చూసినట్లయితే, రిజర్వ్ బ్యాంక్ చట్టంలో చూసినట్లయితే 50 పైసల నుంచి ఆ పైన ఉండేదంతా కూడా అపరిమిత చట్టబద్ధ ద్రవ్యంగానే మనకు కొనసాగడం జరుగుతుంది చట్టంలో చూస్తే. బట్ ఇన్ జనరల్ ఈ సొసైటీలో యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కాబట్టి ఒక దేన్నైతే అపరిమిత చట్టబద్ధత అంటే చెల్లించడానికి ఇష్టపడతారో, ఎంత పరిమాణంలో కూడా అంటే ఎక్కువ మొత్తంలో కూడా చెల్లించడానికి ఇష్టపడినట్లయితే దాన్ని అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం అంటారు. ఒక పరిమితికి మించి చెల్లించడానికి ఇష్టపడకపోతే దాన్ని పరిమితమైన చట్టబద్ధ ద్రవ్యం అంటారు. నెక్స్ట్ చట్టబద్ధం కాని ద్రవ్యం అంటే ఇది రిజర్వ్ బ్యాంక్ ప్రభుత్వ ఏజెన్సీ ఏదైతే ఉంటో అది ముద్రించట్లేదు, బ్యాంకులు విడుదల చేస్తున్నాయి. ఇది బ్యాంక్ ద్రవ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైతే దీన్ని ఐచ్ఛిక ద్రవ్యం అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. చెక్కు, డ్రాఫ్టు ఇట్లాంటి బ్యాంక్ ద్రవ్యం పరిమిత ద్రవ్యాన్ని చట్టబద్ధం కాని ద్రవ్యం అని చెప్తాం. ఇక ద్రవ్యత్వం ఆధారంగా చూసినట్లయితే ద్రవ్యం మళ్ళీ 2 రకాలు, సామాన్య ద్రవ్యం, సమీప ద్రవ్యం. సామాన్య ద్రవ్యం అంటే మనం ఇప్పుడు ఉపయోగించేటువంటి ద్రవ్యంగా యాక్సెప్టెన్స్, అందరి యాక్సెప్టెన్స్ ఉండేది కరెన్సీ ప్లస్ డిమాండ్ డిపాజిట్ల మీద ఇచ్చేటువంటి డీడీలు, చెక్కులు లాంటివన్నీ కూడా, అంటే వాణిజ్య బ్యాంకుల్లోనూ సహకార బ్యాంకుల్లో ఉండేటువంటి డిమాండ్ డిపాజిట్లన్నీ కూడా, డిమాండ్ డిపాజిట్లు వాటి మీద ఇచ్చేటువంటి చెక్కు, డీడీ, మనకు ఉండేటువంటి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఇవన్నీ కూడా ద్రవ్యంగా యాక్సెప్ట్ అవుతుంది. దీన్ని సామాన్య ద్రవ్యం, ఆర్డినరీ మనీ అంటారు. ఇక సమీప ద్రవ్యం వల్లనే ద్రవ్యత్వం కలిగి ఉండి ద్రవ్య వ్యవహారాలన్నీ కూడా నెరవేర్చడానికి ద్రవ్యం వల్లే పనిచేస్తే దాన్ని ఏమంటామంటే సమీప ద్రవ్యం. ఇట్ షుడ్ బి యాక్సెప్టెడ్, మే బి యాక్సెప్టెడ్. ద్రవ్యంలాగే ఇది కూడా కొనసాగుతుంది కాబట్టి దీన్ని ద్రవ్యము అంటారు. అంటే ద్రవ్యత్వ లక్షణాలు దగ్గరగా ఉంటాయి, ద్రవ్యం వల్లనే పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ బాండ్స్, డిబెంచర్స్, ట్రెజరీ బిల్స్, ప్రామిసరీ నోట్స్, ఒక్క ఎన్ఎస్సి బాండ్స్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ తప్ప మిగతావన్నీ కూడా సమీప ద్రవ్యంగా పనిచేసేటువంటి పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ వన్, ఇవే కాకుండా ద్రవ్యంలో అనేకమైనటువంటి రకాలు ఉన్నాయి. ఇక్కడ ఆవర్జ ద్రవ్యం అని చెప్తాం. ఎక్కడైతే మనం అకౌంట్లు మెయింటైన్ చేస్తాం, ఏ ద్రవ్య రూపంలో అయితే అకౌంట్లు మెయింటైన్ చేస్తాం, ఏ ద్రవ్య రూపంలో అయితే ఒక వస్తువు లేక సేవ యొక్క విలువను మనం లెక్కించడం లేక విలువ చెప్పడం జరుగుతుందో దాన్ని ఆవర్జ ద్రవ్యం అంటాం. అకౌంటబుల్ మనీ అంటే మన అకౌంట్లో చెప్పేది. అట్లా కాకుండా వ్యవహారిక ద్రవ్యం, కొన్ని దేశాల్లో ఆవర్జ ద్రవ్యం వేరేగా ఉంటుంది, వ్యవహారిక ద్రవ్యం వేరేగా ఉంటుంది. మొట్టమొదటిలో యూరోపియన్ కంట్రీస్ ఏం చేసేవంటే యూరోని ఆవర్జ ద్రవ్యంగా చూస్తూ లోకల్లో ఉండేటువంటి కరెన్సీని వ్యవహారిక ద్రవ్యంగా ఉపయోగించేవి. అంటే అక్కడ వ్యవహారాలకు ఉపయోగించేటువంటి ద్రవ్యం వేరే, ఆవర్జ అకౌంట్లో చూపించేటువంటి ద్రవ్యం విలువ కట్టేటువంటి అంటే విలువ చెప్పేటువంటి ద్రవ్యం వేరేగా ఉంటుంది. సో ఇలా లోకల్లో వ్యవహరించేటువంటి ద్రవ్యాన్ని మనం ఏమంటామంటే కనుక వ్యవహారిక ద్రవ్యము అని చెప్పడం జరుగుతుంది, వ్యవహారిక ద్రవ్యం అని. నెక్స్ట్ హ్యుడిసరీ మనీ, విశ్వశాస్త్రిత ద్రవ్యం. విశ్వశాస్త్రిత ద్రవ్యం అంటే విడుదల చేసినటువంటి లేకపోతే ఏదైనా ఒక ఏజెన్సీ మీద, సంస్థ మీద నమ్మకంతో అక్కడ సర్క్యులేట్ అయ్యిందనుకోండి, దాన్ని విశ్వాసిత లేక విశ్వశాస్త్రిత ద్రవ్యం అంటారు, హ్యుడిసరీ మనీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ లోకల్లో ఏదైనా ఒక ఏజెన్సీ లేక ఒక సంస్థ లేదంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పూర్వకాలంలో చూసినట్లయితే, పూర్వకాలం ఎందుకు అన్నామంటే ఈరోజు ఎల్టీటీ ప్రభావం లేదు. తమిళనాడులో ఎల్టీటీ వాళ్ళు ఒక ద్రవ్యాన్ని అక్కడ తమిళనాడు విడుదల చేసిన, ప్రభుత్వం విడుదల చేసిన ఒక ద్రవ్యం కాకుండా వాళ్ళు లోకల్లో కాయిన్స్ లేక కరెన్సీని విడుదల చేసేవాళ్ళు. అక్కడ ఆయన మీద ఉండేటువంటి నమ్మకం, ఆ సంస్థ మీద ఉండేటువంటి నమ్మకం అక్కడ కంపల్షన్ అవ్వచ్చు లేకపోతే విశ్వాసం అవ్వచ్చు. ఈ విధంగా ఆ సంస్థ మీద ఉండేటువంటి నమ్మకంతో అది చలామణిలో ఉంటే దాన్ని విశ్వశాస్త్రిత ద్రవ్యం అంటారు. పూర్వకాలంలో లోకల్లో ఉండేటువంటి ఒక రాజు కొన్ని చలామణి, అక్కడ ఆ రాజు యొక్క ఏజెన్సీలో
అక్కడ ఉన్నటువంటి ఆయన సామ్రాజ్యంలో కొన్ని రకాలైన కరెన్సీని విడుదల చేసేవాడు. ఆయన మీద ఉండేటువంటి నమ్మకంతో అక్కడ అది చాలామణి అయ్యేది. దాన్ని ఫ్యూడేసరీ మనీ అంటారు. అలా కాకుండా ఒక ఏజెన్సీ లేక ప్రభుత్వం అధికారయుతంగా ఏదైనా ద్రవ్యాన్ని విడుదల చేస్తే దాన్ని ఏమంటామంటే కనుక అధికార లేక శాసన ద్రవ్యము అని చెప్పడం జరుగుతుంది. ఇక కాల్ మనీ, ఇది ఒక రకమైన ద్రవ్యం. కాల్ మనీ వాణిజ్య బ్యాంకులు వాళ్ళ తక్షణ అవసరాల కోసం పరస్పరం అతి మినిమం టైం 14 days కోసం పరస్పరం ద్రవ్య మార్పిడి చేసుకుంటే వాటిని ఏమంటామంటే కాల్ మనీ అంటాం, పిలిచే ద్రవ్యం. గతంలో గత ప్రభుత్వం టైంలో మనం చూసాం కాల్ మనీ అనేది పెద్ద ఇష్యూ అయింది. అంటే అది ప్రైవేట్ అఫైర్. అక్కడ ఏంటంటే పిలిచిన వెంటనే వాళ్ళు బాండ్స్ పట్టుకొని ఇంటికి వచ్చి మీరు ఎంత అడిగితే అంత కాస్త అధిక మొత్తం వడ్డీకి వాళ్ళు వెంటనే బాండ్స్ అవి ఇస్తూ బాండ్స్ మీద సంతకం పెట్టుకుంటూ వాళ్ళు ద్రవ్యం ఇచ్చేవాళ్ళు. అంటే పిలిచిన వెంటనే వచ్చేటువంటి ద్రవ్యంగా అప్పుడు దాన్ని ప్రైవేట్గా చెప్పేవాళ్ళు. బట్ ఇదేంటంటే వాణిజ్య బ్యాంకుల విషయంలో కాల్ మనీ అంటే తక్కువ కాలంలో ఎక్కడైనా కరెంట్ అకౌంట్స్ విషయంలో వాళ్ళకి ఇమీడియట్గా ఎక్కడైనా చెల్లింపులు అవసరమైతే కనుక ఒక వాణిజ్య బ్యాంక్ ఇంకొక వాణిజ్య బ్యాంక్కి మ్యాక్సిమం 14 రోజుల కాల వ్యవధిలో ద్రవ్యాన్ని రిక్వైర్మెంట్ని అడగటం జరిగేది. దాన్ని మళ్ళీ వెంటనే తిరిగి చెల్లించేవారు. దాన్నే కాల్ మనీ చెప్పారు. ఇక విశాల ద్రవ్యం నెక్స్ట్ మనం చెప్పుకుంటాం. ద్రవ్యంలో వర్గీకరణలో M1, M2, M3 అని చెప్పేసి అందులో M3ని విశాల ద్రవ్యం అంటారు. ఎందుకు అంటే ఎక్కువ సర్క్యులేషన్లో ఉండేది అదే కాబట్టి దాన్ని బ్రాడ్ మనీ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది ద్రవ్యంలో రకాలు. నెక్స్ట్ అధిక శక్తి గల ద్రవ్యం, హై పవర్డ్ మనీ. అంటే రిజర్వ్ బ్యాంక్ ముద్రించేటువంటి కరెన్సీని హై పవర్డ్ మనీ అంటారు. ఇది ఎవరి దగ్గర ఉంటుంది? వ్యక్తుల దగ్గర ఉంటుంది, సంస్థల దగ్గర ఉంటుంది, అలాగే రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంటుంది. అందుకే దీన్ని పక్కన ఈక్వేషన్లో నేను చూపించడం జరిగింది. హై పవర్డ్ మనీ H=C+OD+CR. సి అంటే కరెన్సీ, ఇప్పుడు ఉండేటువంటి సర్క్యులేషన్లో ఉండేటువంటి కాయిన్స్ అవ్వచ్చు, సర్క్యులేషన్లో ఉండేటువంటి కరెన్సీ నోట్స్ అవ్వచ్చు. అలాగే సిఆర్ రిజర్వ్ అంటే వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉండేటువంటి ద్రవ్యం, ఏదైతే వాణిజ్య బ్యాంకుల దగ్గర ద్రవ్యం ఉందో ఆ ద్రవ్యాన్ని కరెన్సీ రిజర్వ్స్, కమర్షియల్ బ్యాంకుల దగ్గర ఉండేటువంటి రిజర్వ్స్గా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఓడి అదర్ డిపాజిట్స్ ఇది రిజర్వ్ బ్యాంక్, ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి అదర్ డిపాజిట్స్, ఇవన్నీ క్యాష్ రూపంలో ఉంటాయి కాబట్టి వీటిని ఏమంటారంటే హై పవర్డ్ మనీ అంటారు. దీనికి రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇదే ప్రాథమికమైన అని, ఫండమెంటల్ మనీ అని, మూలాధార మనీ అని, రిజర్వ్ ద్రవ్యం అని రకరకాలుగా పిలవడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ హాట్ మనీ. హాట్ మనీ పేర్లోనే ఉంది, హాట్ 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 అంటారు హాట్ మనీ అని. హాట్ మనీ అంటే ప్రపంచంలో ప్రపంచ కరెన్సీ మార్కెట్లో ఏ ద్రవ్యానికైతే ఎక్కువగా డిమాండ్ ఉంటుందో ఆ ద్రవ్యం యొక్క విలువ పెరుగుతుంటుంది కంపేరిటివ్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాలర్, ప్రపంచంలో ఎక్కువగా కొనుగోలు అమ్మకాలు జరగడానికి డాలర్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు కాబట్టి డాలర్ యొక్క విలువ రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. సో అట్లా ప్రపంచ కరెన్సీ మార్కెట్లో ఏ ద్రవ్యం యొక్క విలువ అయితే రోజు రోజుకి పెరుగుతూ ఉంటుందో, దేన్నైతే ఎక్కువ మంది కోరుకుంటూ ఉన్నారో దాన్ని హాట్ మనీ అంటారు. నెక్స్ట్ హీటెడ్ మనీ. కొన్ని దేశాలు వడ్డీలను పెంచుతూ ఉంటారు. ఎక్కడైతే వడ్డీ పెరుగుతూ ఉంటుందో అక్కడ ఆ దేశం వైపు ఇతర దేశాలన్నీ చూస్తూ పెట్టుబడులన్నీ కూడా ఆ దేశం వైపు మళ్ళటం జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా ఒక దేశం ఎక్కడైతే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుందో అటువైపు ఇతర దేశాల పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నట్లయితే, మూలధనం ఎక్కువగా వస్తున్నట్లయితే దాన్ని ఆ రకమైన ఒక ద్రవ్యాన్ని ఏమంటారంటే హీటెడ్ మనీ అంటారు. ఇవి ఓవరాల్గా ద్రవ్యం యొక్క రకాలు. ఇప్పుడు ద్రవ్యం వర్గీకరణ చూద్దాం. ద్రవ్యం వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ మనీ. 1975లో ఆర్బీఐ ద్రవ్యాన్ని 4 రకాలుగా విభజించింది. ఒకటి M1. వీటి ఏ బేస్ మీద విడుదల చేసింది అంటే కనుక ద్రవ్యం వాటి యొక్క ద్రవ్యత్వాన్ని బట్టి, ద్రవ్యానికి ఉండేటువంటి ద్రవ్యత్వాన్ని బట్టి మనీ 1, మనీ 2, మనీ 3, మనీ 4 అని ఇలా ద్రవ్యాన్ని 4 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి M1. M1కి ద్రవ్యత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇమ్మీడియట్గా ద్రవ్యంగా అంటే మన అవసరాన్ని తీర్చడానికి M1 అనేటువంటిది ఇమ్మీడియట్గా మనకు తోడ్పడుతుంది. అంటే దీనికి ద్రవ్యత్వం ఎక్కువగా, వాటన్నిటిని తీసుకొచ్చి M1లో పెట్టింది. M1లో ఏముంటాయి? ఒకటి కరెన్సీ అంటే కాయిన్స్ అండ్ నోట్స్, ప్లస్ డిమాండ్ డిపాజిట్స్ ఆఫ్ ది కమర్షియల్ బ్యాంక్స్.
ఇక్కడ కమర్షియల్ బ్యాంక్స్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ రెండింటి యొక్క డిమాండ్ డిపాజిట్స్. మనకి బ్యాంక్స్లో ఉండేటువంటి డిపాజిట్స్ 3 రకాలు మీకు తెలుసు. ఒకటి కరెంట్ అకౌంట్స్, 2 సేవింగ్ అకౌంట్, 3వది ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటాం, టైం డిపాజిట్స్ ఉంటాయి. ఇక్కడ టైం డిపాజిట్స్ కానిటువంటి ఏవైతే కరెంట్ అకౌంట్లో ఉంటాయో, ఏవైతే కనుక మనకి సేవింగ్ డిపాజిట్లో ఉంటాయి, ఈ 2 కూడా డిమాండ్ డిపాజిట్స్లోకి వస్తాయి. కమర్షియల్ బ్యాంక్స్ మరియు వాణిజ్య బ్యాంకుల యొక్క డిమాండ్ డిపాజిట్స్ అన్నీ కూడాను మనం M1లో తీసుకోవడం జరుగుతుంది. మరియు అదర్ డిపాజిట్స్ ఆఫ్ ది ఆర్బీఐ. ఆర్బీఐ దగ్గర ఆర్బీఐలో పనిచేసే వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేస్తారు. అట్లాగే ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓపెన్ చేస్తాయి. అలాగే సెమీ ఏజెన్సీస్ ఏవైతే నాబార్డు, అలాగే ఐబీఆర్డి లాంటి దేశీయ విదేశీయ బ్యాంకులు కొన్ని ఆర్బీఐ దగ్గర అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. వాటిని అదర్ డిపాజిట్స్ అంటారు. ఈ మూడింటిని కలిపి కరెన్సీ, డిమాండ్ డిపాజిట్స్ ఆఫ్ ది కమర్షియల్ బ్యాంక్స్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ అదర్ డిపాజిట్స్ ఆఫ్ ది ఆర్బీఐ, ఈ మూడింటికి ద్రవ్యత్వం ఎక్కువ. ఎప్పుడు కావాలంటే అప్పుడు ద్రవ్యాన్ని మన యొక్క అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని ఏమంటామంటే కనుక మనం M1 అని చెప్పడం జరుగుతుంది. ఇక రెండవది M2, మనీ 2. M2 = M1 ప్లస్, అంటే M1లో ఉండేటువంటి అంశాలన్నీ కలుపుతూ పోస్ట్ ఆఫీస్ అంటే మనకు ద్రవ్యం అనేటువంటిది కేవలం బ్యాంకుల వద్దే కాకుండా పోస్ట్ ఆఫీసుల్లో కూడా మనకి లభించేటువంటి పరిస్థితి ఉంది. పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా మనం ద్రవ్య వ్యవహారాలు నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పోస్ట్ ఆఫీస్ వద్ద ఉండేటువంటి డిమాండ్ డిపాజిట్స్ ఏవైతే కరెంట్ అకౌంట్స్, అలాగే ఏవైతే కనుక మనం ఇందాక చెప్పే విధంగా సేవింగ్ అకౌంట్స్ ఉంటాయో, ఈ 2 డిపాజిట్స్ కూడా M1తో ప్లస్ కలిపినట్లయితే వాటిని M2 అంటారు. ఇక M3, ఇందాక చెప్పుకున్నట్టు M1ని మనం సంకుచిత ద్రవ్యము అంటారు. M3ని బ్రాడ్ మనీ అని మీకు చెప్పాను. బ్రాడ్ మనీ విశాల ద్రవ్యం. ఇందులో చూడండి M1 నాట్ M2. M1లో ఉండేటువంటి అంశాలతో పాటుగా కమర్షియల్ బ్యాంక్ దగ్గర ఉండేటువంటి టర్మ్ డిపాజిట్స్ ఏవైతే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా మనం M3లో చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. దీన్ని బ్రాడ్ మనీ అంటారు. ఎందుకు అంటే ఇక్కడ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ లేవు. చూడండి పూర్తిగా సాధారణంగా మనం ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ 90% ఎక్కడ చేస్తామంటే కమర్షియల్ బ్యాంకులో చేస్తాం. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేటువంటి పరిస్థితి బట్టి అంటే పోస్ట్ ఆఫీస్కి మనం వెళ్ళేటప్పుడు అంతగా అంటే కమర్షియల్ బ్యాంక్గా అక్కడ ఎక్విప్మెంట్ ఉండకపోవచ్చు, అంతగా మనకి ట్రాన్సాక్షన్స్ తొందరగా జరగకపోవచ్చు. అందుకని మనం ఎక్కువగా సేవింగ్ అకౌంట్ కానీ లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ మళ్ళీ పోస్ట్ ఆఫీస్లో చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తాయేమో తప్ప ఈ ఏవైతే డిమాండ్ డిపాజిట్స్ ఉంటాయో ఎక్కువగా మనం చేసేది ట్రాన్సాక్షన్స్ అన్ని చేసేది కమర్షియల్ బ్యాంకులో. కాబట్టి మనం బ్రాడ్ మనీ విశాల ద్రవ్యం ఏది అంటే M3. ఎందుకంటే ఓన్లీ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర ఉండేటువంటి డిమాండ్ డిపాజిట్, టర్మ్ డిపాజిట్స్ ప్లస్ M1 అంటే అదే కరెన్సీ, ఈ 3 కలిపితే ఎక్కువగా మనం ట్రాన్సాక్షన్ చేస్తాం. కాబట్టి M3ని మనం బ్రాడ్ మనీ అని చెప్పడం జరుగుతుంది. ఇక లాస్ట్ వన్, ద్రవ్యత్వం అతి తక్కువగా ఉండేది ఏది అంటే లీస్ట్. దీనికి ద్రవ్యత్వం తక్కువగా ఉంటుంది M4. దీనిలో M3 ప్లస్ పోస్ట్ ఆఫీసులో ఉండేటువంటి సేవింగ్ డిపాజిట్లు మరియు పోస్ట్ ఆఫీసులో ఉండేటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు, టర్మ్ డిపాజిట్లు అన్నీ కలుపుకుంటే M4. అయితే ఇందాక చెప్పిన విధంగా NSE బాండ్స్ మాత్రం ఇందులోకి మనం తీసుకోకపోవడం జరుగుతుంది. ఇది ఆర్బీఐ యొక్క 1975లో క్లాసిఫికేషన్ చేసింది. తర్వాత 1997లో భారత రిజర్వ్ బ్యాంకు ఇంకొక కమిటీ వేసింది. వైవి రెడ్డి 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్, 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వైవి రెడ్డి గారు, ఈయన ఆధ్వర్యంలో కమిటీ వేస్తే 1997లో ఈయన ఏం చేశాడు అంటే ద్రవ్యాన్ని మళ్ళీ 2 విభాగాలు చేశాడు. బ్యాంకింగ్ ద్రవ్యాన్ని అంతటినీ కలిపి M1, M2, M3 అని చేశాడు. ఈరోజు ద్రవ్యం యొక్క చలామణి బ్యాంకులే కాకుండా విత్త సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కూడా చేస్తున్నాయి. కాబట్టి ఈయన వాటిని వేరే వర్గంగా చేస్తూ వాటిని L1, L2, L3 అనే లిక్విడిటీ బేస్ మీద వాటిని మళ్ళీ ఒక విభాగం చేశారు. సో వైవి రెడ్డి గారి కమిటీ చెప్పిన ప్రకారం M1 అంటే C+, అంటే ఇందాక మనం చెప్పుకున్న రిజర్వ్ బ్యాంక్ ఏదైతే 1975లో డివైడ్ చేసిందో, ఏదైతే క్లాసిఫికేషన్ చేసిందో అందులో M1 వైవి రెడ్డి గారు చెప్పినటువంటి M1 కూడా C+DD కమర్షియల్ బ్యాంకుల యొక్క డిమాండ్ డిపాజిట్స్ ప్లస్ ఆర్బీఐ యొక్క అదర్ డిపాజిట్స్. నెక్స్ట్ M2, M3 వచ్చేటప్పటికి ఈయన ఏం చేశాడంటే, అంటే
కాలపరిమితి టర్మ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టర్మ్ డిపాజిట్స్ని 2 విభాగాలు చేశాడు. ఒక సంవత్సరం లోపల మెచ్యూర్ అయ్యేటువంటి డిపాజిట్స్ అన్నింటినీ M2లో పెట్టాడు. ఒక సంవత్సరానికి మించి వేటికైతే టర్మ్ డిపాజిట్స్ ఉన్నాయో, కాలపరిమితి ఉన్నాయో, వాటికి లిక్విడిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని M3లో పెట్టాడు. నెక్స్ట్, బ్యాంకులు జారీ చేసినటువంటి పొదుపు సర్టిఫికేట్లన్నింటినీ కూడాను M2లో పెట్టాడు. కాలపరిమితి లోపలే ఈవెన్ అంటే ఒక సంవత్సరానికి మించినప్పుడు కూడా కాలపరిమితి లోపలే మనం కొన్నిసార్లు టర్మ్ డిపాజిట్లని, ఫిక్స్డ్ డిపాజిట్లని మన అవసరం కొద్దీ మనం ఏం చేస్తామంటే వాటిని రద్దు చేసి మనీ తీసుకుంటాం. అట్లాంటి కాలపరిమితి లోపల చెల్లించేటువంటి పొదుపు డిపాజిట్లను కూడా ఈయన ఏం చేశాడంటే కనుక M2లో పెట్టాడు. సో M2లో ఇప్పుడు ఏమొస్తున్నాయి అంటే M1 ప్లస్ ఒక సంవత్సర కాలంలో కాలపరిమితి గల డిపాజిట్లు, 2 బ్యాంకులు జారీ చేసినటువంటి పొదుపు సర్టిఫికెట్లు, 3 కాలపరిమితి లోపల చెల్లించే పొదుపు డిపాజిట్లు. ఈ మూడింటిని కలిపి M1గా తీసుకున్నాడు ఈయన. నెక్స్ట్ ఈయన ఏం చేశాడు అంటే M3 వచ్చేటప్పటికి M2 ప్లస్ ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలపరిమితి గల డిపాజిట్లు, నెక్స్ట్ బ్యాంకుల యొక్క దీర్ఘకాలిక రుణాలు, వీటన్నిటి కూడా M3లో ఈయన తీసుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ L1, L2, L3. L1 ఏం చేశాడు అంటే M1కి ఇక్కడ L1లో పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లను కన్సిడర్ చేశాడు. M3 ప్లస్ అన్ని రకాలైనటువంటి పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లు అన్నీ కలిపి L1గా చెప్పాడు. నెక్స్ట్ L2లో L1 ప్లస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే విత్త సంస్థలు ఉంటాయో, విత్త సంస్థల యొక్క కాలపరిమితి డిపాజిట్లు, జారీ చేసినటువంటి డిపాజిట్లు, అలాగే కాలపరిమితి అప్పులు, వీటన్నిటి L2గా చెప్పాడు. నెక్స్ట్ L3 లిక్విడిటీ 3. L2 ప్లస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, బ్యాంకేతర విత్త సంస్థలు అంటారు. వాటి దగ్గర ప్రజలు డిపాజిట్ చేసినటువంటి డిపాజిట్లు అన్నింటినీ కలిపి ఈయనేమొచ్చి L3గా చెప్పడం జరిగింది. ఇలా బ్యాంకు అంటే ద్రవ్యాన్ని వర్గీకరించడం జరిగింది. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ ద్రవ్యం విధులు. ద్రవ్యం విధులు వచ్చేటప్పటికి ప్రాథమిక విధులు, ద్వితీయ విధులు. క్రౌదర్ ప్రాథమిక విధులని ద్వితీయ విధులని చెప్పాడు. ఏవైతే అతి ముఖ్యమైనవో వాటిని ప్రైమరీ ఫంక్షన్స్ అని చెప్పాడు. అది 1 వినిమయ మాంద్యం, 2 విలువ కొలమానం. వినిమయ మాంద్యం మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అతి ముఖ్యమైనది. ద్రవ్యాన్ని ఎందుకు మనం కనిపెట్టాము అంటే వస్తు మార్పిడి పద్ధతిలో ఉండేటువంటి అతి ఇబ్బంది ఏంటంటే వస్తు మార్పిడి చేసేటప్పుడు చాలా ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి వినిమయ మాంద్యంగా ద్రవ్యాన్ని కనిపెట్టడం జరిగింది. నెక్స్ట్ విలువ కొలమానం. విలువను ఖచ్చితంగా ఏదైనా ఒక వస్తువు లేక సేవ యొక్క విలువని ఖచ్చితంగా ఇది 100 రూపాయలు, ఇది 56 రూపాయలు, ఇది 50 రూపాయలు అని ఖచ్చితంగా చెప్పగలుగుతుంది. కాబట్టి ద్రవ్యం యొక్క రెండవ విధి ఏంటంటే కనుక విలువ కొలమానం. వాటితో పాటు ద్వితీయ విధులు, సెకండరీ గౌణ విధులు ఏవంటే విలువ నిధి. మనం సంపాదించేటువంటి సంపాదనని, మన యొక్క ఆస్తిని దాచుకోవడానికి, భవిష్యత్ అవసరాలను తీర్చుకోవడం కోసం విలువ నిధిగా ఉపయోగపడుతుంది. ఇక 4వది విలంబిత చెల్లింపుల ప్రమాణం. భవిష్యత్తులో మనం చెల్లించాలంటే, అప్పులు చెల్లించాలన్నా అంటే మనం తీసుకునేటువంటి అప్పులు చెల్లించడానికి మనం భవిష్యత్తులో ఏదైనా మనం ప్రమాణం చేసి ఉంటే కనుక దాన్ని చెల్లించడానికి ఇది విలంబిత చెల్లింపుల ప్రమాణంగా ఉపయోగపడుతుంది. ఇది 4వ విధి. వీటితో పాటుగా కెన్లీ అనేటువంటి ఆర్థికవేత్త పై వాటితో పాటుగా అనుషంగిక విధులు చెప్పడం జరిగింది. అంటే జాతీయ ఆదాయాన్ని మదించేటప్పుడు ద్రవ్యం అనేది చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఆదాయ సంపద పంపిణీకి కూడా ఉపయోగపడుతుంది. అలాగే వస్తు సేవలకు ద్రవ్యత్వాన్ని ఆపాదించడానికి కూడా ద్రవ్యం ఉపయోగపడుతుంది. అలాగే పరపతి సృష్టి కూడా ఆలంబనంగా ద్రవ్యం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా సమాన ఉపాంత ప్రయోజనం అంటే ఏదైనా ఒక వస్తువును వినియోగదారుడు కొనేటప్పుడు దాని నుంచి వచ్చేటువంటి ఉపాంత ప్రయోజనం తను చెల్లించేటువంటి ధరకు సమానమయ్యేటప్పుడు మాత్రమే ఆయన గరిష్టమైన తృప్తిని పొందడం జరుగుతుంది. అందుకు సమోపాంత ప్రయోజనం అంటారు, దీన్ని ఈక్వి మార్జినల్ యూటిలిటీ అంటారు. సో తను చెల్లించేటువంటి ధరకు తను పొందేటువంటి దానికి రెండింటికి ఎప్పుడైతే సమానం అవుతుందో వాడు గరిష్టమైనటువంటి తృప్తిని పొందుతాడు. కాబట్టి సమాన ఉపాంత ప్రయోజనాన్ని తెలియజేయాలి అంటే ద్రవ్యం యొక్క అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా ఒక వస్తువు దాని యొక్క అంటే మనం ద్రవ్యానికి మారుగా ఏదైనా ఒక వస్తువును ఉపయోగించవచ్చు కొన్ని పరిస్థితుల్లో, అప్పుడు దానికి విలువ ద్రవ్యత్వాన్ని ఆపాదిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉండేటువంటి
ఒక వస్తువు పెన్ ఇస్తాను, నువ్వు పేపర్ ఇస్తావా, లేకపోతే నా దగ్గర ఉండేటువంటి ధాన్యం ఇస్తాను, నువ్వు వస్త్రం ఇస్తావా అని చెప్పేటప్పుడు దానికి నా దగ్గర ఉండే వస్తువుకి ద్రవ్యత్వాన్ని ఆపాదిస్తుంది. ఇట్లా ద్రవ్యం అనేటువంటిది మనకి అనేకమైనటువంటి ఆనుషంగిక విధులు చేకూరుస్తుంది. అంతేకాకుండా పాల్ ఏజింగ్ అనేటువంటి ఆర్థికవేత్త ద్రవ్య విధులు మళ్ళీ నిశ్చల విధులు, చలన విధులు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, స్టాటిక్ అండ్ డైనమిక్ ఫంక్షన్స్ ఆఫ్ ది మనీ. ఈ నిశ్చల విధులు, ఒకటే నిశ్చల విధులు, దీన్నే సాంకేతిక టెక్నికల్ ఫంక్షన్స్ అని చెప్తారు, సాంప్రదాయ విధులు అని చెప్తారు, ట్రెడిషనల్ ఫంక్షన్స్ అని చెప్తారు. ఇందాక మనం చెప్పుకున్న ప్రాథమిక ద్వితీయ విధులు ఏవైతే ఉన్నాయో అవి కేవలం ద్రవ్యం యొక్క విధిని బట్టి, ద్రవ్యం యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి, ద్రవ్యం చేసేటువంటి పనులను బట్టి మాత్రమే వాటిని చెప్పడం జరిగింది. వాటిని నిశ్చల విధులు అంటారు. అంటే వేటి వల్ల అయితే సామాజికమైన ఆర్థికమైనటువంటి వ్యవహారాల మీద ఎఫెక్ట్ ఉండదో వాటిని మనం ఏమంటామంటే నిశ్చల విధులు అంటాం. అలా కాకుండా కొన్ని ద్రవ్య విధుల వల్ల ఆర్థిక వ్యవహారాల్లో అంటే ధరల్లో మార్పిడి, లేదంటే ద్రవ్యోల్బణం, లేదంటే వ్యాపార చక్రాలు, ట్రేడ్ సైకిల్స్ లాంటివి ఏవైనా మార్పులు వచ్చినట్లయితే వాటిని చలన విధులు అంటాం. అంటే ఆర్థిక వ్యవహారాల్ని ప్రభావితం చేసేటువంటి విధుల్ని చలన విధులని, ప్రభావితం చేయనటువంటి విధుల్ని నిశ్చల విధులని చెప్పడం పాల్ ఏజింగ్ యొక్క వర్గీకరణలో అతి ముఖ్యమైనటువంటి అంశం. ఇక ద్రవ్యం, ఏది ద్రవ్యం, విచ్ ఈజ్ ద బెటర్ అనేటప్పుడు దాని యొక్క లక్షణాలు కూడా మనం చూడవలసిన పరిస్థితి ఉంది. ద ఫస్ట్ వన్, యాక్సెప్టబిలిటీ. It should be accepted by the whole society. Then only it is considered as a money. అందరూ ఆమోదిస్తేనే ద్రవ్యం అవుతుంది. ఆమోదించకపోతే అది మార్పిడిగా యాక్సెప్ట్ కాకపోతే కనుక అది ద్రవ్యం కాదు. కాబట్టి ఫస్ట్ లక్షణం ఏదంటే ఆమోదయోగ్యత. నెక్స్ట్, సౌలభ్యత. ఇట్ షుడ్ బి పోర్టబుల్. అంటే మనం ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి క్యారీ చేయాలి అంటే ద్రవ్యం పోర్టబుల్గా ఉండాలి, అది మనకి సౌలభ్యంగా ఉండాలి. నెక్స్ట్, మన్నిక. మనం అక్కడ చూసాం, సౌలభ్యత లేనంత వల్లే క్యారీ చేయడానికి బరువుగా ఉందని చెప్పేసే లోహ ద్రవ్యం స్థానంలో పత్ర ద్రవ్యాన్ని ముద్రించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. పూర్వకాలంలో మన వాళ్ళు కాశీ వెళ్ళాలి అంటే అప్పటికి లోహాలే ఉండేవి, సో చాలా బరువుగా ఉండేవి, థెఫ్టింగ్ ఉండేది ఆన్ ది వే. సో వాళ్ళు ఏం చేసేయాలంటే గుడ్డ సంచులను కట్టేసి నడుము చుట్టూ కట్టేసి ఈ లోహ ద్రవ్యాన్ని మోసుకుని వెళ్ళడం, చాలా సంచులతో కానీ లేకపోతే నడుము చుట్టూ మగవాళ్ళు కట్టుకుంటూ దాన్ని మోసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండేది. అంటే పోర్టబిలిటీ సౌకర్యం ఉండేది కాదు. కాబట్టి ద్రవ్యం అనేది సౌలభ్యంగా ఉండాలి. ఈరోజు చూడండి, మనం 2000 కాయిన్స్ అట్లా 10 కాయిన్స్ వేసుకొని మనం ఎంత దూరమైనా 10 కరెన్సీ నోట్స్ని పట్టుకొని మనం ఎంత దూరమైనా వెళ్ళి మన అవసరాలు తీర్చుకునే పరిస్థితి వస్తుంది. అఫ్కోర్స్ ఆన్లైన్ మనీ కూడా ఈరోజు వచ్చేసింది అనుకోండి, అంటే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఆన్లైన్లో చేసుకునే పరిస్థితి వచ్చేసింది అనుకోండి. సో సౌలభ్యంగా ఉండాలి. మన్నిక, ఇది 10 కాలాల పాటు మన్నిక ఉండాలి. అంటే మనం దాచుకున్నా సరే చెడిపోయే విధంగా ఉండకుండా మన్నిక ఉండాలి. ఎక్కువగా అంటే చేతులు మారేటప్పుడు కూడాను ఇది మనకి డ్యూరబిలిటీ కనిపిస్తూ ఉండాలి. నెక్స్ట్, విభాజితం. మనం ఈ ద్రవ్యాన్ని మనం విభజించుకోవడానికి అనుకూలంగా ఉండాలి. మనం పూర్వకాలంలో మనం చెప్పుకున్నాం, భారతదేశంలో ద్రవ్యంగా ఆవును ఉపయోగించే వాళ్ళం. మనం ఒక ఆవుని ద్రవ్యంగా ఉపయోగించేటప్పుడు నీకు ఏదైనా ఒక చిన్న వస్తువు కావాలి నీ అవసరం కొద్దీ. ఆ చిన్న వస్తువు కోసం నువ్వు ఆవుని విభజించలేవు. జోక్గా చెప్పుకుంటే ఒక చాక్ పీస్ కావాలి, ఆవులు యొక్క తోకనిస్తావా, చెవులనిస్తావా, లేక దాని యొక్క కాళ్ళు డెక్కనిస్తావా? సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కాబట్టి విభజించడానికి అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు ఆధునిక యుగంలో చూసినట్లయితే మనం ఎంత కావాలంటే రూపాయి కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్, అట్లాగే 20 రూపీస్ కరెన్సీ నోట్స్, ఇట్లా మనం ద్రవ్యాన్ని విభజించుకోవడానికి మనకి చాలా అనుకూలంగా ఉంది. నెక్స్ట్ సజాతీయత, హోమోజీనిటీ. ద్రవ్యాన్ని మనం సజాతీయత అంటే ద్రవ్యం ఎక్కడైనా ఒకే విధంగా ఉండాలి, అందరూ కూడాను ఒకే విధంగా గుర్తించగలిగేటువంటి పరిస్థితి ఉండాలి. నెక్స్ట్ వేకోచత్వం, ఎలాస్టిసిటీ. ఎంత కావాలంటే అంత ద్రవ్యాన్ని మనం ముద్రించుకోవడానికి అవకాశం ఉండాలి. నెక్స్ట్ లెస్ వెయిట్, తక్కువ వెయిట్ ఉండాలి. స్థిరత్వం, ఇట్ షుడ్ బి స్థిరత్వం. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా కాకుండా ద్రవ్యం అనేది స్థిరంగా ఉండాలి, తేలిగ్గా గుర్తించగలగాలి.
ఇట్ షుడ్ బి రికగ్నైజబుల్. అందరూ కూడా ఇది 10 రూపీస్ కరెన్సీ అంటే చదువు రానిటువంటి వాళ్ళు, పేదవాళ్ళు, ఏజెన్సీలో ఉండేవాళ్ళు, అమాయకులు, ముసలి వాళ్ళు, పిల్లలు ఎవరైనా సరే దీన్ని గుర్తించగలిగేటువంటి ఉన్నప్పుడు మాత్రమే ఇది మంచి ద్రవ్యంగా ఉంటుంది. లాస్ట్ వన్, ఇప్పుడు మనం ద్రవ్యం యొక్క అతి ముఖ్యమైనటువంటి సిద్ధాంతం, ఈ ద్రవ్యానికి సంబంధించి గ్రేషమ్స్ థియరీ. గ్రేషమ్ థియరీ అంటారు. 1558లో ఎలిజబెత్ రాణి I పరిపాలనా కాలంలో ఇంగ్లాండ్లో ఈ సిద్ధాంతం ఆవిర్భవించడం జరిగింది, గ్రేషమ్ థియరీ. ఎలిజబెత్ రాణి I తన అధికారంలోకి వచ్చేటప్పుడు ఇంగ్లాండ్లో ద్రవ్య వ్యవహారాల్లో అంటే మొత్తం సమూలమైనటువంటి మార్పును చేద్దాం సర్క్యులేషన్ ఆఫ్ ద మనీలో, ఆర్థిక వ్యవహారాల్లో అనేటువంటి ఆలోచన వచ్చి తన బొమ్మతో కొత్త కరెన్సీని కాయిన్ని విడుదల చేయడం జరిగింది. కరెన్సీని విడుదల చేశారు. విడుదల చేసినటువంటి కాయిన్ను కొత్తవి విడుదల చేశారు. సో కరెన్సీ, బంగారపు కాయిన్స్ ఎలిజబెత్ రాణి యొక్క బొమ్మతో కరెన్సీని విడుదల చేస్తే కొత్త కాయిన్స్ కొద్ది కాలానికే మాయమైపోయాయి, కనిపించట్లేదు మార్కెట్లో. పాత కాయిన్స్ మాత్రమే సర్క్యులేషన్లో ఉన్నాయి. సో వెంటనే తన ఆర్థిక సలహాదారు అయినటువంటి సర్ థామస్ గ్రేషమ్ ఇతను పిలిచారు. మేడం రాణిగారు పిలిచి, ఏంటయ్యా మనం విడుదల చేసేటువంటి కరెన్సీ కనిపించట్లేదు, ఏమైంది అని చెప్పేసి మేడం అడగటం జరిగింది. అప్పుడు సర్ థామస్ గ్రేషమ్ మేడంతో, రాణిగారితో చెప్పారు, అమ్మా, పాత ద్రవ్యం కొత్త ద్రవ్యాన్ని చలామణి నుంచి తొలగిస్తుందమ్మా. పాత ద్రవ్యం కొత్త ద్రవ్యం ఒకేసారి చలామణిలోకి వచ్చేటప్పుడు పాత ద్రవ్యం కొత్త ద్రవ్యాన్ని చలామణి నుంచి తొలగిస్తుందమ్మా అని. ఎందుకని అంటే ఇంకొక విధంగా కూడా, చెడ్డ ద్రవ్యం మంచి ద్రవ్యాన్ని చలామణి నుంచి తొలగిస్తుంది, సర్క్యులేషన్ నుంచి తొలగిస్తుంది అని చెప్పాడు. ఎందుకని అడుగుతుంది మేడం. దానికి 3 కారణాలు చెప్తారు తాను. ఒకటి, కొత్త ద్రవ్యము అంటే ఎవరికైనా కాస్త ఇంట్రెస్ట్ ఉంటుంది, కొత్త ద్రవ్యాన్ని దాచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనమే చూడండి, కొత్త నోటు పాత నోటు ఒకే విలువ చేసినటువంటి కొత్త నోటు 100 రూపాయల నోటు, పాత 100 రూపాయల నోటు ఉందనుకోండి. సాధారణంగా మనం ఎవరికైనా చెల్లింపు చేసేటప్పుడు, లేదంటే బస్సులో వెళ్ళేటప్పుడు, లేదంటే మనం టికెట్ తీసుకునేటప్పుడు రెండూ ఒకసారిగా మన చేతికి జోబి నుంచి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం, పాత నోటుని ఇస్తూ కొత్త నోటుని దాచుకుంటాం. ఆ కొత్త నోటు కూడా నెక్స్ట్ హోటల్కి వెళ్ళేటప్పుడు, లేదంటే ఏదైనా అవసరానికి నెక్స్ట్ మనం చెల్లించక తప్పదు. బట్ కొత్త నోటుని దాచిపెడుతూ పాత నోట్లను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మానవుడి యొక్క నైజం. కొత్తదాన్ని దాచిపెట్టుకుని కొత్తదాని పట్ల మక్కువ, కొత్తదంటే కనుక ఇంట్రెస్ట్. సో కొత్తదాన్ని దాచుకుంటూ పాతదాన్ని మొదట చెల్లించడం జరుగుతుంది. కాబట్టి కొత్త వాటిని దాచుకుంటున్నారు, కొత్త కాయిన్స్ని దాచుకుంటున్నారు అమ్మ అని చెప్పాడు. నెక్స్ట్ రెండవది, కొత్త కాయిన్స్లో ఎక్కువ బంగారం ఉంటుంది, లోహం ఉంటుంది. అది ఫుల్ బాడీడ్ మనీ నారు. ఎలిజబెత్ రాణి అంటే 1558 AD అంటే కనుక అప్పటికి కాయిన్స్ మాత్రమే అమల్లో ఉన్నాయి, ఇంకా కరెన్సీ నోట్స్ అనేటువంటి అమల్లోకి రాలేదు. బంగారపు కాయిన్స్, వెండి నాణ్యాలు మాత్రమే అమల్లో ఉన్నాయి. సో ఫుల్ బాడీడ్ మనీ, పూర్తి ప్రమాణ ద్రవ్యం. సో వాటిలో ఉండేటువంటి బంగారం పాత కాయిన్స్ కంటే కొత్త కాయిన్స్లో ఉండేటువంటి లోహ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. సో తను ఎక్కువ బంగారం ఉంటుంది కాబట్టి వాటిని దాచుకుంటున్నాడు. పాత కాయిన్స్ అరిగిపోయి ఉంటాయి కాబట్టి వాటిలో బంగారం తక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని సర్క్యులేషన్లోకి విడిచిపెట్టేస్తున్నాడు. సో వీటిని ఏదైనా వస్తువును కొనుక్కోవాలన్నా, లేదు ఒక ఆభరణంగా చేసుకోవాలన్నా, లేదు సంపదను దాచుకోవాలన్నా, బంగారాన్ని దాచిపెట్టుకోవాలన్నా కొత్త కాయిన్లో ఎక్కువ వెయిట్ ఉంటుంది, ఎక్కువ లోహం ఉంటుంది కాబట్టి దాన్ని దాచిపెట్టుకుంటున్నాడు. ఇది రెండవ కారణం అమ్మ అని చెప్పారు. ద థర్డ్ వన్, ఎగుమతి విదేశీ మార్కెట్లో సాధారణంగా ప్రమాణంగా ద్రవ్య పరిమాణాన్ని తీసుకోవడం అంటే లోహ పరిమాణాన్ని తీసుకుంటారు. ఏదైనా మనం దిగుమతి చేసుకోవాలి అనుకుంటే మనం బంగారాన్ని ఇచ్చి మనం దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. సో దాన్ని అంటే మనం బంగారంతో విదేశీ ఈ వస్తువులు సేవల్ని మనం కొనుగోలు చేస్తున్నాం. సో అట్లాంటి పరిస్థితిలో ఏమొస్తుంది అంటే ఎక్కువ బంగారం ఇస్తే ఎక్కువ దిగుమతి అవుతుంది, తక్కువ బంగారం ఇస్తే తక్కువ
దిగుమతి అవుతుంది. సో ఇక్కడ మనకి ఫేస్ వాల్యూ ఎవరు చూడరు. మన దగ్గర ఉండేటువంటి ఎలిజబెత్ రాణి యొక్క ఫోటో చిత్రం అంటే చిత్రంతో ఉండేటువంటి ఈ కాయిన్ని అక్కడ ఈ ఫేస్ వాల్యూ అక్కడ చూసి మనకి ఇక్కడ చలామణి అవుతుందే తప్ప అక్కడ ఎవరు చూసేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఏం చూస్తారు, ఆ కాయిన్లో ఉండేటువంటి లోహ పరిమాణాన్ని చేస్తారు, విలువైనటువంటి కాయిన్లో ఉండే లోహ పరిమాణాన్ని చూస్తారు. కాబట్టి ఆ పరిమాణాన్ని బట్టి వాళ్ళు మనకి ఏదైనా వస్తువును అమ్మటం లేదా సేవను అమ్మటం జరుగుతుంది. కాబట్టి ఎగుమతి దిగుమతులు చేసేటప్పుడు ఎక్కువ లోహం ఉంటే కనుక ఎక్కువ దిగుమతి చేసుకోవచ్చు. కొత్త కాయిన్స్లో ఎక్కువ పరిమాణం ఉంటుంది, లోహ పరిమాణం ఉంటుంది. కాబట్టి వీటిని కానీ మనం చెల్లించినట్లయితే ఇతర దేశాల నుంచి మనకి ఎక్కువ పరిమాణంలో ఏవైనా వస్తువులు లేక సేవలను దిగుమతి చేయడం అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇది ఈ 3 కారణాల వల్ల పాత కాయిన్స్ అంటే పాత ద్రవ్యం కొత్త ద్రవ్యాన్ని చలామణి నుంచి ద్రవ్యం కొత్త ద్రవ్యాన్ని చలామణి నుంచి తొలగిస్తుందమ్మా అని చెప్పారు. అయితే తర్వాత వచ్చినటువంటి మార్షల్ గారు, ఆల్ఫ్రెడ్ మార్షల్ గారు తన గ్రంథమైన ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్లో ఆయన ఇదేం చేశాడంటే ఏకలోహం ఉంటేనే కాదు ద్విలోహం ఉండేటప్పుడు కూడా ఈ పాత ద్రవ్యం కొత్త ద్రవ్యాన్ని చలామణి నుంచి తొలగిస్తుంది అనేటువంటిది ఇది కూడా వర్తిస్తుందని చెప్తాడు ఆయన. ద్విలోహం అంటే ఏంటి, కరెన్సీ నోట్సు కరెన్సీ కాయిన్స్ రెండు అమల్లో ఉండేటప్పుడు చలామణిలో ఉండేటప్పుడు విలువైన లోహంతో తయారు చేసినటువంటి కరెన్సీ కాయిన్స్ని దాచుకుంటూ ప్రాతినిధ్య ద్రవ్యంగా రిప్రజెంటేటివ్ మనీ కావచ్చు, లేకపోతే అపరివర్తనీయమైనటువంటి ద్రవ్యం కావచ్చు, కరెన్సీ నోట్స్ ఏవైతే ఉన్నాయో వాటి చలామణిలోకి పంపించేసి ఈయన ఏం చేశారు అంటే విలువైనటువంటి లోహ ద్రవ్యాన్ని కాయిన్స్ని దాచిపెట్టుకుంటారమ్మా అని చెప్పేసి దాచిపెట్టుకుంటారని ఆల్ఫ్రెడ్ మార్షల్ ద్విలోహానికి కూడా వాటిని ఆయన చెప్పడం జరిగింది. అట్లాగే ద్విలోహం అంటే ఏంటంటే విలువైనటువంటి బంగారపు కాయిన్ ప్లస్ వెండి కాయిన్ రెండు కూడా అమల్లో ఉండేటప్పుడు బంగారపు కాయిన్స్ని ద్విలోహం విషయంలో బంగారాన్ని బంగారపు కాయిన్ని దాచిపెట్టుకొని వెండి కాయిన్స్ని చలామణిలో విడిచిపెడతాడని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మార్షల్ గారు ఏమంటారంటే ఏకలోహం విషయంలోనే కాదు ద్విలోహ విషయంలోనూ అంటే బంగారము వెండి నాణ్యాలు రెండు ఒకేసారి చలామణిలో ఉండేటప్పుడు విలువైనటువంటి బంగారపు నాణ్యాలను దాచిపెట్టి వెండి నాణ్యాలు మాత్రమే చలామణి చేస్తారని చెప్పడం. అలాగే రెండవది కాయిన్స్ విలువైనటువంటి లోహ నాణ్యాలను మరియు పత్రద్రవ్యాన్ని అంటే కరెన్సీ నోట్స్ని రెండింటిని కూడా అమల్లో రెండింటినీ ఒకేసారి చలామణిలో ఉండేటప్పుడు విలువైనటువంటి లోహ నాణ్యాలను దాచిపెట్టి కేవలం పత్రద్రవ్యాన్ని ఏదైతే కాగిత ద్రవ్యం ఉంటుందో దాన్ని మాత్రమే చలామణిలోకి తీసుకొస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విధంగా గ్రాషం సూత్రం ఏంటంటే చెడు ద్రవ్యం మంచి ద్రవ్యాన్ని సర్క్యులేషన్ నుంచి తొలగిస్తుందని చెప్పడం జరిగింది. ఇది ఈరోజు మనం చర్చించుకున్నటువంటి ద్రవ్యానికి సంబంధించినటువంటి వివిధ అంశాలు. మొట్టమొదటిసారిగా మనం ద్రవ్యానికి సంబంధించిన నిర్వచనాలు చెప్పుకున్నాం. ద్రవ్య పరిణామం ఎట్లా వస్తు ద్రవ్యం నుంచి అట్లా ఆ తర్వాతను లోహ ద్రవ్యం కాగిత ద్రవ్యం అట్లాగే క్రెడిట్ మనీ ఆ తర్వాత ఆన్లైన్ ద్రవ్యం వరకు ఎలా పరిణామం చెందిందో చెప్పుకున్నాం. ఆ తర్వాత ద్రవ్యం యొక్క రకాలు చెప్పుకున్నాం. ఆ తర్వాతను వివిధ బేస్లు తీసుకుంటూ ద్రవ్యాన్ని యొక్క రకాలు చెప్పుకున్నాం. ఆ తర్వాత ఆర్బీఐ ద్రవ్యం యొక్క వర్గీకరణ చెప్పాం. ద్రవ్యాన్ని 4 రకాలుగా M1, M2, M3, M4 అని విభజించడం జరిగాం. ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేయకపోయినప్పటికీ 1997లో వైవి రెడ్డి కమిటీ చెప్పినటువంటి సిఫార్సులు మూలంగా ఈ ద్రవ్యాన్ని 2 వర్గాలుగా చేసాం. M1, M2, M3 మరియు L1, L2, L3 అని చెప్పేసి లిక్విడిటీ బేస్ మీదుగా కూడా చేస్తూ బ్యాంక్ ద్రవ్యాన్ని అంతటినీ M1, M2, M3 చేస్తూ బ్యాంక్ ద్రవ్యం కాకుండా పోస్టల్ ద్రవ్యము నెక్స్ట్ NB నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ అయితేనేమి అలాగే ద్రవ్య సంస్థలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కలిపి మనం లిక్విడిటీగా చూపించడం జరిగింది. చిట్టుచిరుగా ఆ తర్వాతను ద్రవ్యం యొక్క విధులు ద్రవ్యంకి ఉండేటువంటి లక్షణాలు చిట్టుచిరుగా మనం గ్రాషం సూత్రాన్ని కూడా మనం చెప్పుకుంటూ ముగించడం జరిగింది. ఇది మనం మాడ్యూల్ 5లో మనం క్లియర్గా ఒక ముఖ్యమైనటువంటి చాప్టర్ ఇది. సెమిస్టర్ 3లో అర్థశాస్త్రం చదివినటువంటి BA స్టూడెంట్స్కి ఇది చాలా ఉపయోగపడేటువంటి అంశం.
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని కళాశాల ప్రిన్సిపల్ గారులకు, ముఖ్యంగా చరిత్ర అధ్యాపకులకు, విద్యార్థులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం కంపెనీ పాలనా కాలం అంటే 1757 సంవత్సరానికి రాజకీయంగా నిలదొక్కుని 1857 వరకు భారతదేశాన్ని పాలించినటువంటి తూర్పు ఇండియా వర్తక సంఘం కాలంలో కొనసాగినటువంటి వివిధ పాలనా పద్ధతుల గురించి తెలుసుకోవడమే మనకు ఈరోజు ముఖ్యాంశం. 1757 సంవత్సరంలో కంపెనీ పాలన రాజకీయంగా ఆరంగేటం చేసే ముందు అది ఏ విధంగా భారతదేశంలో అడుగుపెట్టిందో కొంత తెలుసుకున్న తర్వాత వాటి ఆర్థిక విధానాల గురించి తర్వాత చర్చిస్తాం. మనందరికీ తెలుసు 1600 సంవత్సరంలో తూర్పు ఇండియా వర్తక సంఘంగా ఏర్పడి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతి పొంది భారతదేశంలో 1611 సంవత్సరంలో మొదటగా సూరత్ వర్తక కేంద్రంగా వలస వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆ రోజు నుంచి 1611 సంవత్సరం నుంచి తోటి ఐరోపా వర్తకులైనటువంటి పోర్చుగీస్ వారితో, తర్వాత డచ్ వారితో, తర్వాత ఫ్రెంచ్ వారితో పోట్లాడి 1757 సంవత్సరానికి రాజకీయంగా నిలదొక్కడం కంటే ముందు వాళ్ళు వర్తక ఏకస్వామ్యాన్ని అంటే ఏకఛత్రాధిపత్యాన్ని సాధించారు. ఏకఛత్రాధిపత్యాన్ని సాధించిన తర్వాత అప్పుడు వాళ్ళు ఆర్థిక విధానంపై దృష్టి మళ్లించారు. కాబట్టి మనం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలం నాటి ఆర్థిక విధానాన్ని తెలుసుకునే ముందు మనం భారతదేశంలో కంపెనీ పాలన 1757 సంవత్సరాలు అడుగుపెట్టేటప్పటికి పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్టయితే స్వాతంత్ర సముపార్జనకు ముందు దాదాపు 1.5 శతాబ్ద కాలం భారతదేశ ఆర్థిక వ్యవస్థ పతనావస్థలో ఉంది అనే విషయాన్ని వివి భట్ అనేటువంటి చరిత్రకారుడు చెప్పాడు. అంటే ఏమని 1757 సంవత్సరంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాజకీయంగా అడుగు పెట్టక మునిపే భారతదేశంలో ఆర్థిక పరిస్థితి బాగలేవని వాళ్ళు చెప్పడం. కానీ వాస్తవంగా అయితే 1757 సంవత్సరం నాటికి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో రాజకీయంగా అడుగుపెట్టినాడు పరిస్థితులు గమనించినట్టయితే ఇక్కడ మనం చూడండి, ఆర్థిక స్వయం సమృద్ధి గల గ్రామీణ వ్యవస్థ. అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలోకి అడుగుపెట్టేటప్పటికి భారతదేశంలోని ప్రతి గ్రామము వివిధ రకాలైనటువంటి కులవృత్తులతో కూడినటువంటి పరిశ్రమలతో ప్రతి రాష్ట్రము ఆర్థికంగా సమృద్ధిగా ఉందనే విషయాన్ని గమనించాలి. అదేవిధంగా భారతదేశానికి ప్రధానమైనటువంటి ఆదాయం ఏమిటంటే వ్యవసాయం, తర్వాత పశుపోషణ. వాటితో పాటు కుటీర పరిశ్రమలు కూడా ప్రతి గ్రామంలోనూ రకరకాలైన కుటీర పరిశ్రమలతో భారతదేశం ప్రతి గ్రామం ఒక పరిపూర్ణమైనటువంటి పరిశ్రమ కేంద్రంగా వెలసిల్లుతూ వచ్చింది. మనం వివిధ ప్రాంతాల్లో తయారైనటువంటి వస్తువులు గమనించినట్టయితే ముఖ్యంగా ఢాకాలో ఉన్నటువంటి మస్లిన్స్ అనేటువంటి వస్త్రాలు కానీ, బెంగాల్లో ఉన్నటువంటి కాలికోస్ వస్త్రాలు కానీ, బెనారస్ పట్టు వస్త్రాలకు ప్రసిద్ధి చెందినటువంటిది, అహ్మదాబాద్లో అనేక రకమైనటువంటి వస్త్రాలు, దోవతలు, దుప్పట్లు, కాశ్మీర్లో శాలువలు, మచిలీపట్నంలో నూలు బట్టలు, వీటన్నిటిని గమనించినట్టయితే బ్రిటిష్ ప్రభుత్వం, బ్రిటిష్ గవర్నమెంట్లో పారిశ్రామిక విధానం ప్రారంభించక మునిపే భారతదేశం అనేక రకాలుగా అభివృద్ధి చెందిందనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ముఖ్యమైన పాలనా కేంద్రాలు 1757 సంవత్సరానికి ఈస్ట్ ఇండియా కంపెనీ రాజకీయంగా అడుగుపెట్టక మునుపు భారతదేశంలో ఢిల్లీ కానీ, లక్నో, లాహోర్ ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో మనకు హైదరాబాద్ కానీ లేదంటే మైసూరు లాంటి పట్టణాలు బ్రహ్మాండమైన పాలనా కేంద్రాలుగా వెలసిల్లాయి. దక్షిణాదిలో మనం చూసినట్టయితే మైసూరు పులిగా ప్రసిద్ధి చెందినటువంటి టిప్పు సుల్తాన్ లాంటి వాళ్ళు బ్రహ్మాండంగా దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన స్థానంలో ఉన్నారు. అదేవిధంగా పవిత్రమైన యాత్రాస్థలాలు అలహాబాదు, బెనారసు, కంచి, రామేశ్వరం, పూరి ఇలాంటి ప్రాంతాలు అనేకంగా ఉన్నాయి. వీటన్నిటికీ ఇవన్నీ కూడా గమనించినట్టయితే ఏ రకంగానూ అప్పుడప్పుడే పారిశ్రామిక విప్లవంతో ముందంజ వేస్తున్నటువంటి ఇంగ్లాండ్లో మిగతా ప్రాంతాలతో కంపేర్ చేసినప్పుడు భారతదేశం ఏ రకంగా కూడా వెనుకంజ లేదనే విషయాలు మాత్రం గమనించాలి. కాకపోతే ఇక్కడ మాత్రం ఒక విషయం గమనించాలి, సరైన రవాణా సౌకర్యం లేకపోవడం కూడా ప్రధానమైనటువంటి లోపం. కాబట్టి కంపెనీ పాలన ప్రారంభించకముందే భారతదేశం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. కంపెనీ వాళ్ళు ఎప్పుడైతే 1757 సంవత్సరంలో
బెంగాల్లో ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలాను ఓడించిన తర్వాత రాజకీయంగా అడుగుపెట్టారో అప్పటి నుంచి వాళ్ళు ఒకే లక్ష్యంగా నేర్చుకున్నారు. ఏమిటంటే భారతదేశాన్ని ఆంగ్ల వలస ఆర్థిక వ్యవస్థగా మార్చాలి. అంటే భారతదేశంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా క్రమ పద్ధతిలో బ్రిటిష్ ప్రభుత్వానికి, బ్రిటిష్ దేశానికి తరలింపజేయడం. అంటే భారతదేశం సంపదలను క్రమ పద్ధతిలో దోచుకోవడం. కాబట్టి ఇది ఇక్కడ చూడండి 1600 నుంచి 1757 వరకు. అంటే ఇది కేవలం ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కేవలం వ్యాపార సంఘంగా ఉన్నంతకాలం ఇది. అంటే భారతదేశం నుంచి ముడి సరుకులు తరలించడము, భారతదేశంలో ఉన్నటువంటి ముడి సరుకులు తక్కువ ధరలు తరలించుకోవడం, అక్కడ నుంచి ముఖ్యమైన నూతన ఉత్పత్తులు తయారు చేసుకొని రావడము, వీలైనంతవరకు లాభాలను ఆర్జించడం. ఇలాంటి సందర్భంలో వాళ్ళు ఏం చేశారంటే భారతదేశం నుంచి ఏమైనా వస్తువులు ఎగుమతి వస్తువులు చేస్తున్నట్టు వాటి మీద సుంకాలు విధించారు. విదేశాల నుంచి ఏదైనా వస్తువులు తీసుకుందామంటే దిగుమతుల మీద నిషేధం చేశారు. ఈ విధంగా ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో అక్కడక్కడ కొన్ని ప్రతిఘటనలు ఎదురైనాయి. కానీ తాత్కాలికంగా కొన్ని ప్రతిఘటనలు ఎదురైనప్పటికీ ఈస్ట్ ఇండియా కంపెనీ కొంతకాలం ఆలోచించింది భారతదేశంలో ఎలాంటి ఆర్థిక విధానం కొనసాగిద్దామని. కానీ ఒక్కసారిగా ఎప్పుడైతే 1757 సంవత్సరంలో అంటే ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలాను ఓడించి నాటికే భారతదేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర బాగా అంతో ఎంతో శక్తివంతుడైన సిరాజుద్దౌలాను ఓడించి మొదటి బెంగాల్ యుద్ధంలో విజయం సాధించారు. తర్వాత బాక్సార్ యుద్ధం రెండవ బెంగాల్ యుద్ధం, దాన్నే బాక్సార్ యుద్ధం అంటారు. దాంట్లో విజయం సాధించిన తర్వాత రాజకీయంగా వాళ్ళకు సుస్థిరత దొరికింది. 1765 సంవత్సరంలో బెంగాల్లో ద్వంద్వపాలన ప్రవేశపెట్టారు. అంటే రాష్ట్ర గవర్నర్కు ఉన్నటువంటి పన్ను వసూలు చేసేటువంటి అధికారం ఈస్ట్ ఇండియా కంపెనీ చేజిక్కించుకుంది. దాంతో భారతదేశంలో వాళ్ళకు కొంత సుస్థిరత చేకూర్చినట్టయింది. అప్పటి నుంచి ఆర్థిక దోపిడీని ప్రారంభించారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆదాయాన్ని ఏ విధంగా బ్రిటిష్ దేశానికి తరలించడం, లేదంటే వాళ్ళ యొక్క కంపెనీ డైరెక్టర్లో, కంపెనీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, లేకపోతే కంపెనీ ఉద్యోగస్తులు లబ్ధి పొందడం. ఇందులో భాగంగా రకరకాల పద్ధతులు పాటించారు. ఒకవైపు ఆర్థిక దోపిడీని తన వృత్తిగా లేదంటే తన ప్రవృత్తిగా పెట్టుకున్నప్పటికీ రాజ్యసంఘం సిద్ధాంతం డల్హౌసీ, ఆయన భారతదేశపు ఆధునిక భారతదేశ నిర్మాత అంటారు. అదేవిధంగా ప్రాచ్యదేశపు అబ్రహాం లింకన్ అంటారు డల్హౌసీ. అలాంటి మహానుభావుడు కూడా రాజ్యసంఘం సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి భారతదేశంలో ఎవరికైతే మగ సంతానం లేదో ఆ ప్రాంతాలన్నింటినీ క్రమపద్ధతులు ఆక్రమించుకోవడం మొదలుపెట్టాడు. అదేవిధంగా వెల్లస్లీ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు. సైన్య సహకార పద్ధతి ద్వారా భారతదేశంలో ఏ రాష్ట్రాలకైతే స్వయంగా పరిపాలించుకునేటువంటి అవకాశమో, లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి ఎదుర్కొనేటువంటి సత్తా లేదో వాళ్ళకి పరోక్షంగా మద్దతు ఇచ్చి ఆ ప్రాంతాలను ఆక్రమించుకోవడం ప్రయత్నం చేశాడు. అదేవిధంగా కొన్ని ప్రాంతాలు దుష్పరిపాలన అనేటువంటి కారణంతో ఆక్రమించారు. ఈ విధంగా అతి కొద్ది కాలంలోనే ఈస్ట్ ఇండియా కంపెనీ రాజకీయంగా కూడా ఏకఛత్రాధిపత్యం సాధించింది. ఎప్పుడైతే రాజకీయంగా ఏకఛత్రాధిపత్యం సాధించిందో ఈస్ట్ ఇండియా కంపెనీ, అప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వనరులను, అన్ని సరుకులను బాగా సులభంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఆక్రమించుకోవడానికి ఇది అవకాశం కలిగింది. అందుకనే భారతీయ దేశంలో ఉన్న ముడి సరుకులన్నింటినీ, ముఖ్యంగా వాళ్ళకి ఏదైతే అవసరమో సుగంధ ద్రవ్యాలు, ప్రత్తి, నీలిమందు, పొగాకు, పట్టు, ఏవైతే భారతదేశంలో విరివిగా దొరుకుతాయో, ఏవైతే బ్రిటిష్ దేశంలో అంత సులభంగా అమ్ముడుపోయి ఎక్కువగా అమ్ముడుపోతాయో వాటి నుంచి ఆక్రమించుకొని భారతదేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వానికి వస్తువులని ఉత్పత్తి చేసేటువంటి విక్రయశాలగా మార్చారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి మనం. ఇలాంటి ఆర్థిక విధానాల వల్ల భారతదేశంలో విపరీతమైనటువంటి ఫలితాల్లో వచ్చే ఆ ఫలితాలు ఇప్పుడేదో మనం చదువుతాం. ఆర్థిక విధానం, దాని యొక్క ఫలితాలు. ఈస్ట్ ఇండియా కంపెనీ 1757 నుంచి 1857 వరకు కొనసాగించినటువంటి ఆర్థిక విధానం, అంటే ఆర్థిక దోపిడీ విధానం యొక్క ఫలితాలు మనం బాగా గమనించినట్టయితే, మొదట చూడండి కుటీర పరిశ్రమల పతనం. ఏ కుటీర పరిశ్రమలు అయితే ప్రతి గ్రామము స్వచ్ఛందంగా పెరగడానికి, స్వచ్ఛందంగా
విలసిల్లడానికి కారణమైందో వాటి మీద దృష్టిని మళ్లించి ఆ కుటీర పరిశ్రమలు నాశనం కావడానికి కారణమైనారు. ఆ విధంగా కుటీర పరిశ్రమలు నాశనం అయినాయి. ఎప్పుడైతే కుటీర పరిశ్రమలు నాశనం అయినాయో కుటీర పరిశ్రమల మీద ఆధారపడినటువంటి లక్షలాది మంది భారతీయులంతా కూడా నిరుద్యోగులుగా మారాల్సిన అవసరం ఏర్పడింది. అదేవిధంగా చేనేత కార్మికులు, కుటీర పరిశ్రమలు ముఖ్యంగా చేనేత కార్మికులు కూడా ఆధారపడ్డారు కాబట్టి వాళ్ళు కూడా ఉపాధి కోల్పోయారు. ఈ విధంగా లక్షలాది మంది నిరుద్యోగులుగా మార్చారు. ఎప్పుడైతే పరిశ్రమలు నాశనం అయిపోయినాయో ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం మొగ్గు చూపడానికి కారణమైంది. ఎందుకంటే ఒకవైపు పరిశ్రమల మీద ఆధారపడితే, కుటీర పరిశ్రమల మీద ఆధారపడితే ఆదాయం వచ్చే ప్రసక్తి లేదు, కుటుంబాలు జరిగేటువంటి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితిలో వ్యవసాయం మొగ్గు చూపారు. వ్యవసాయం మొగ్గు చూపేది కూడా వ్యవసాయంలో ఇంతకాలం కూడా భారతదేశానికి పనికొచ్చేటువంటి పంటలను పండించేవాళ్ళు, కానీ ఇప్పుడు వాణిజ్య పంటలను ప్రోత్సహించడం మొదలుపెట్టారు. ఆ విధంగా ఆహార కొరత ఏర్పడింది. తర్వాత వీటికి తోడు రైతుల దుస్థితిని గమనించినట్టయితే ఆర్థిక విధానం యొక్క ప్రధానమైన మరొక ఫలితం ఏమిటంటే భారతదేశంలో ఉన్నటువంటి రైతులంతా కూడా విపరీతమైనటువంటి ఆర్థిక దుస్థితి గురి కావడం. దానికి కారణం ఏమిటంటే భారతదేశంలో ఆదాయాన్ని ఏ విధంగా ప్రజల నుంచి వసూలు చేయడం కోసం రకరకాల కమిషన్లు, రకరకాల పద్ధతులను చేపట్టి ప్రధానంగా 3 విధానాలు చేపట్టారు. వాటినే జామీందారీ విధానం ఒకటి, మహల్వారీ విధానం ఒకటి, రైతువారీ విధానం అని చెప్పి 3 భాగాలుగా చెప్పించవచ్చు. జామీందారీ విధానం కారణవాళి శాశ్వత నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టి ఆ జామీందారీ వర్గాన్ని విధానం తయారు చేసి ఆ జామీందారులకు భూములపైన హక్కులు కల్పించి తద్వారా వాళ్ళే ప్రజల నుంచి పన్ను వసూలు చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించాడు. ఆ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి రైతులంతా కూడా జామీందారుల యొక్క దయాదాశీల మీద ఆధారపడాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అందుకని మనం జామీందారీ విధానంలో అనేక లోపాలు ఉన్నాయని చెప్పాం. ఆ లోపాల వల్ల భారతీయులకు విపరీత నష్టం వచ్చింది, రైతులు విపరీతంగా నష్టాలకు గురైనారు. కానీ లబ్ధి పొందింది మాత్రం బ్రిటిష్ ప్రభుత్వం. అదేవిధంగా మహల్వారీ విధానం ప్రవేశపెట్టారు నార్త్ వెస్ట్లో. మరి రైతువారీ విధానంలో బ్రహ్మాండంగా లాభాలు ఉన్నాయని చెప్పి మనం చదివినప్పటికీ దాన్ని సరిగ్గా ఇంప్లిమెంటేషన్ చేయకపోయేటప్పటికి దాంట్లో కూడా విపరీతమైన నష్టాలు వచ్చాయి. ఈ విధంగా భారతదేశంలో ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వాళ్ళంతా కూడా ఎవరైతే రైతులు ఉండారో, ఎవరైతే కార్మికులు ఉండారో, ఎవరైతే చేనేత కుటీర పరిశ్రమ మీద ఆధారపడిన కార్మికులు ఉండారో వాళ్ళే విపరీతంగా నష్టపోవాల్సి వచ్చింది. అందుకని భారతదేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో బ్రిటిష్ దేశం పారిశ్రామిక విప్లవానికి లోనైంది. దానికి తోడు ఆ పారిశ్రామిక విప్లవంతో అక్కడ విపరీతమైన ఉత్పత్తి జరిగింది. ఎప్పుడైతే అక్కడ విపరీతమైన ఉత్పత్తి జరిగిందో దానితో అక్కడ ఏదైతే మిగులు వస్తువులు ఉన్నాయో వాటినన్నీ కూడా భారతదేశంలో తీసుకొని వచ్చి వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి రేట్లను నిర్ణయించి ఖచ్చితంగా మీరు ఇవే కొనాలనేటువంటి స్థితికి తీసుకొని వచ్చారు. దీనివల్ల ఆ గ్రామీణ వ్యవస్థ దీనివల్ల ఏమైపోయిందంటే ప్రజలు తప్పనిసరిగా వాళ్ళ వస్తువులు కొనాల్సి వచ్చింది, కానీ ఆర్థికంగా చాలా నష్టాల్లో ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది పట్టణ వైపు అంటే పట్టణాల్లో జనాభా విపరీతం కావడం, గ్రామీణ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. తర్వాత వ్యవసాయం కుదేలైపోయింది, వ్యవసాయ రంగం సర్వనాశనం అయిపోయింది. ఎందుకంటే భారతదేశంలో ఉపయోగపడేటువంటి పంటలు కాకుండా ఏవైతే వాణిజ్యం రకంగా ఏవైతే బ్రిటిషులకు ఆదాయం వస్తాయో అలాంటి పంటలనే పండించాల్సి వచ్చింది. వాటికి తోడు భారతదేశానికి చాలా సులభంగా ఉండేటువంటి కరువు కాటకాలు, ఈ కరువు కాటకాల నుంచి ప్రజలను కాపాడేటువంటి ప్రయత్నాలు ఈ తూర్పిండియా వర్తక చేయకపోగా మరి ఆర్థిక పరిస్థితి చాలా దారుణమైపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు కొంతవైపు పట్టణాల వైపు మళ్ళడానికి అవకాశం ఏర్పడింది. వీటన్నిటిని మనం గమనించినట్టయితే ఈస్ట్ ఇండియా కంపెనీ వల్ల ఏమైపోయిందంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక సంపద అంతా కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి, లేదంటే బ్రిటిష్ దేశానికి, లేదంటే బ్రిటిష్ వ్యాపారస్తుల జేబులోకి పోవడం జరిగింది. దాన్నే మనం ఆర్థిక దోపిడీ అంటున్నాం. ఈ ఆర్థిక దోపిడీ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే దీనికి సంబంధించి భారతదేశ వృద్ధ మనిషిగా పేరు పొందినటువంటి దాదాపు నవరోజీ డ్రైన్ థియరీ అనేదాన్ని దాన్ని ప్రకటించి తద్వారా ఏ విధంగా భారతదేశాన్ని తూర్పిండియా వర్తక సంఘం ఆర్థికంగా దిగజారుస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని బ్రిటిష్ పార్లమెంట్లోనే కాకుండా బ్రిటిష్ దేశమంతా కూడా తిరిగి అనేక సందర్భాల్లో ఆయన ప్రచారం చేయడం జరిగింది. ఏమిటి ఇక్కడ ఆర్థిక దోపిడీ అంటే ఎగుమతి వస్తువుల కంటే
దిగుమతి వస్తువులు ఎగుమతి వస్తువుల కంటే దిగుమతి వస్తువులు తక్కువ కొనడం. ఈ విధంగా భారతదేశ సంపద ఇంగ్లాండ్కు తరలిపోయింది. వీటన్నిటిని మనం గమనించినట్టయితే ఆర్థిక దోపిడీ విధానం వల్ల ఆర్థిక వ్యవస్థ నష్టమైపోయింది. ఇప్పుడు మనం మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని చదవబోతున్నాం. అదే 1773వ సంవత్సరంలో వచ్చినటువంటి రెగ్యులేటింగ్ చట్టం. విద్యార్థులు ఇక్కడ ముఖ్యమైన అంశాన్ని గమనించాలి. ఎందుకంటే 1773వ సంవత్సరం రెగ్యులేటింగ్ చట్టం చదివే ముందు ఈ రెగ్యులేటింగ్ అంటే కట్టుదిట్టమైనటువంటి లేదంటే రెగ్యులేట్ చేయడం అంటే బాగా కంట్రోల్ చేయడం అనేటువంటి చట్టాన్ని ఎందుకు బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఈ 1773వ సంవత్సరంలో వచ్చిన రెగ్యులేటింగ్ చట్టం బ్రిటిష్ ప్రభుత్వము భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీ ప్రభుత్వాన్ని నిర్మూలించడానికి నియంత్రణ చేయడానికి ఏర్పాటు చేసిన చట్టం అంటే బాగుంటుంది. ఎందుకంటే మనం ఇంత ముందుగానే చదివాం 1600 సంవత్సరంలో తూర్పు ఇండియా వర్తక సంఘం అనే సంఘంలో ఉన్నటువంటి వర్తకులంతా బ్రిటిష్ ప్రభుత్వం అనుమతి తీసుకొని భారతదేశంలో వ్యాపారం ప్రారంభించారు. భారతదేశంలో వాళ్ళు వ్యాపారం ప్రారంభించడానికి చాలా కష్టాలు పడ్డారు. తోటి ఐరోపా వర్తకులతో పోరాడాల్సి వచ్చింది. ముఖ్యంగా మొట్టమొదటిసారిగా పోర్చుగీస్ వారు భారతదేశానికి వచ్చారు కాబట్టి పోర్చుగీస్ వారు బలోపేతమైనారు. ఆ పోర్చుగీస్ వారిని ఓడించడానికి తర్వాత వచ్చినటువంటి డచ్ వాళ్ళతో తర్వాత వచ్చినటువంటి డేన్ల వాళ్ళతో చేతులు కలిపి ముందుగా వచ్చినటువంటి పోర్చుగీస్ వారిని ఓడించేశారు. భారతదేశంలో దాదాపు తావు లేకుండా చేశారు. తర్వాత అంబాయిన వద తర్వాత డేన్లతో పోట్లాడి ఆ ప్రాంతాన్ని కూడా వాళ్ళని కూడా భారతదేశంలో ప్రాముఖ్యత లేకుండా చేశారు. తర్వాత చివరిగా భారతదేశానికి వచ్చినటువంటి చివరి వ్యాపార వర్తక సంఘం ఐరోపా నుంచి ఫ్రెంచ్ వారు. ఆ ఫ్రెంచ్ వారు తర్వాత ఆంగ్లేయులు ఇద్దరు కూడా ఏకస్వామ్యం కోసం పోటీపడ్డారు. ఇందులో కర్ణాటక యుద్ధాలను కేంద్రంగా చేసుకొని అటు ఫ్రెంచ్ వారు ఇటు కర్ణాటక వాళ్ళు ఇద్దరు కూడా కర్ణాటక ఆధిపత్యం కొరకు యుద్ధాలు చేశారు. అవే మన చరిత్రలో కర్ణాటక యుద్ధాలు అంటున్నారు. మరి యుద్ధాల పేరు ఏదైనా కూడా అక్కడ జరిగింది ఏమిటంటే భారతదేశంలో ఆంగ్లేయులకు ఫ్రెంచ్ వారికి వ్యాపారంలో ఎవరు పై చేయి చేసుకోవాలనే ఉద్దేశంతో జరిగింది. మరి అదృష్టవశాత్తు మొదటి కర్ణాటక యుద్ధంలో ఓడిపోయినా కూడా ఆంగ్లేయులు రెండవ కర్ణాటక యుద్ధం తర్వాత పుంజుకొని మూడవ కర్ణాటక యుద్ధం నాటికి ఫ్రెంచ్ వారిని కూడా భారతదేశంలో నిలవ నీడు లేకుండా చేశారు. ఆ విధంగా కర్ణాటక యుద్ధాలు 1760 సంవత్సరం 63వ సంవత్సరం నాటి కర్ణాటక యుద్ధాలు అయిపోయేటప్పటికి భారతదేశంలో ఇతర ఐరోపా నుంచి వచ్చినటువంటి ఎలాంటి వర్తకులు లేకుండా తమే ఏకస్వామ్యాన్ని సాధించారు. ఓకే, దాని తదనంతరం ఏం జరిగింది? బెంగాల్ యుద్ధాలు జరిగినాయి. బెంగాల్ యుద్ధం తర్వాత బెంగాల్ అధికారాన్ని స్థాపించారు. ఆ విధంగా బెంగాల్ యుద్ధాల తర్వాత వాళ్ళ దృష్టిని అంతా కూడా మిగతా ప్రాంతాలకు పంజాబ్ యుద్ధాలు చేశారు, సిక్కు యుద్ధాలు చేశారు, దాన్ని ఆక్రమించారు. ఆఫ్ఘన్ యుద్ధాలు చేశారు, ఆ ప్రాంతాన్ని ఆక్రమించారు. మహారాష్ట్ర యుద్ధాలు చేశారు, దాన్ని ఆక్రమించారు. అదేవిధంగా మైసూరు యుద్ధాలు చేశారు, దాన్ని ఆక్రమించారు. ఈ విధంగా వ్యాపారస్తులుగా అడుగుపెట్టినటువంటి తూర్పు ఇండియా వర్తక సంఘం సభ్యులు వ్యాపార రంగంలో తోటి ఐరోపా వారిని ఓడించడానికి అనేక ప్రయత్నాలు చేసి చివరిగా భారతదేశంలో రాజకీయ పెత్తనమే సాధించారు. రాజకీయ పెత్తనం సాధించిన తర్వాత కూడా కేవలం బెంగాల్కో దానికో పరిమితం కాకుండా ఇంతింత ఇవ్వటుడు అంత అయినట్టుగా
1757 సంవత్సరం తర్వాత ఒక యుద్ధం తర్వాత ఒక ప్రాంతం యుద్ధం తర్వాత ఒక ప్రాంతాన్ని ఈ విధంగా ప్రాంతాన్ని ఆక్రమించి 1857 సంవత్సరం నాటికి మొత్తం భారతదేశంతో ఆక్రమించేశారు. ఇది భారతీయులు కంటగింప నో డౌట్. ఎందుకంటే వ్యాపారస్తులుగా వచ్చినటువంటి వాళ్ళు వ్యాపార రంగంలో రాటుదేలడమే కాకుండా భారతదేశాన్ని కూడా రాజకీయంగా ఆక్రమించారంటే నిజంగానే తూర్పు ఇండియా వర్తక సంఘం ప్రైవేట్ వ్యాపారస్తుల్ని అభినందించాలి. దీనికి భారతదేశంలో ఉన్నటువంటి చాలా లోపాలు కారణం. ఓకే, దాన్ని మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక్కడ భారతీయులతో పాటు బ్రిటిష్ దేశం ఏదైతే తూర్పు ఇండియా వర్తక సంఘం యొక్క వ్యాపారాన్ని అనుమతినిచ్చిందో వాళ్ళు కూడా కంటగింపు తయారైంది. ముఖ్యంగా ఇంగ్లాండ్లో ఉన్నట్టు లార్డ్ సభ సభ్యులంతా కూడా ఈ తూర్పు ఇండియా వర్తక సంఘం అన్నా, తూర్పు ఇండియా వర్తక సంఘం పాలించేటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అన్నా, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అన్నా వీళ్ళంతా కూడా విపరీతంగా కోపగించుకోవడం మొదలుపెట్టారు. మా దేశం నుంచి అనుమతి పొంది అక్కడికి పోయి అక్కడ వీళ్ళు రాజకీయంగా పెత్తనం చేస్తున్నారు అనేటువంటి కోపం బ్రిటిష్ ప్రభుత్వానికి వచ్చింది. అందుకనే బ్రిటిష్ ప్రభుత్వం ఏ విధంగా తూర్పు ఇండియా వర్తక సంఘాన్ని తమ నియంత్రణలకు తీసుకొని రావాలని చెప్పి ఆలోచించడం పెట్టింది. అందుకని రకరకాల రాజ్యాంగ సంస్కరణలు చేయాలని చెప్పి ఆలోచించింది. ఆ విధంగా బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళ తాలూకు ఏదైతే భారతదేశంలో వర్తక సంఘం ఉందో ఆ వర్తక సంఘాన్ని తమ నియంత్రణలోకి తీసుకొని రావడంలో భాగంగానే భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణలు ప్రవేశపెట్టారు. దాన్నే మనం భారత రాజ్యాంగ చరిత్ర అంటాం, లేదా భారత రాజ్యాంగ సంస్కరణలు. ఆ విధంగా భారత రాజ్యాంగ సంస్కరణలకు శ్రీకారం చుట్టినటువంటి చట్టమే రెగ్యులేటింగ్ చట్టం. ఇది 1773 సంవత్సరంలో వచ్చింది. ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రారంభమైనటువంటి రాజ్యాంగ చరిత్ర తర్వాత 1784 సంవత్సరంలో ఈ రెగ్యులేటింగ్ చట్టం తర్వాత రకరకాల చట్టాలు వచ్చాయి. తర్వాత 1798లో చట్టం వచ్చింది. తర్వాత చార్టర్ చట్టాలు వచ్చాయి. తర్వాత 1909 మింటో మార్లే సంస్కరణలు, తర్వాత 1919 మాంటేగ్ చెన్సూరి సంస్కరణలు, 1935 రాజ్యాంగ చట్టం. ఈ విధంగా చట్టాల ద్వారా వీలైనంత వరకు అంటే 1857 సంవత్సరం నాటికి ఈస్ట్ ఇండియా కంపెనీని అయితే తరిమేశారు, కానీ దాని తర్వాత భారతదేశం కంట్రోల్ చేయడం మళ్ళీ చట్టాలు తీసుకొని వచ్చారు. ఈ విధంగా ఈ 1773 సంవత్సరంతో ప్రారంభమై 1935తో ముగిసినటువంటి దీన్ని మనం రాజ్యాంగ చరిత్ర అంటాం. కాబట్టి రాజ్యాంగ చరిత్రకు శ్రీకారం చుట్టినటువంటి చట్టమే ఈ రెగ్యులేటింగ్ చట్టం. కాబట్టి ఇక్కడ లక్ష్యం చెప్పాను చూడండి, ఏ విధంగా అయితే భారతదేశంలోని తూర్పు ఇండియా వర్తక సంఘము మరియు వారి పరిపాలనను బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలోనికి తేవడం. అర్థమైంది కదా ఇంతసేపు చెప్పింది. ఈ రాజ్యాంగ చరిత్రను లేదంటే రాజ్యాంగ సంస్కరణలను బ్రిటిష్ ప్రభుత్వం జారీ చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే భారతదేశంలో ఉన్నటువంటి తూర్పు ఇండియా కంపెనీ ప్రభుత్వాన్ని వాళ్ళ ఆధీనంలో తీసుకొని రావడం. అందుకని బీసీ గ్రోవర్ ఏమంటాడంటే రెగ్యులేటింగ్ చట్టంను రూపొందించడం ద్వారా భారతదేశంలోని బ్రిటిష్ కంపెనీ ప్రభుత్వంపై బ్రిటిష్ ప్రభుత్వం తన ఆధీనంలోనికి తీసుకోవడం కోసం మొదటి ప్రయత్నంగా చెప్పవచ్చును. తదనంతరం 1765 సంవత్సరంలో జరిగిన అంటే బాక్సార్ యుద్ధం తర్వాత జరిగినటువంటి అలహాబాద్ సంధి ద్వారా కంపెనీ ప్రభుత్వం పట్టుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. కాబట్టి మొదటగా బ్రిటిష్ ప్రభుత్వము భారతదేశంలో ఉన్నటువంటి తూర్పు ఇండియా వర్తక సంఘం యొక్క పెత్తనాన్ని తగ్గించడం కోసం చేసినటువంటి చట్టమే ఈ రెగ్యులేటింగ్ చట్టం. ఇక్కడ మన చట్టంలోని ముఖ్యాంశాలు గమనించండి. భారత రాజ్యాంగ చరిత్రకు శ్రీకారం చుట్టిన చట్టం మొదటిది. రెండవది కంపెనీ పాలన అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలక వర్గమైనటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని వచ్చింది. తర్వాత బెంగాల్ గవర్నర్ పదవి, వారణి హేస్టింగ్ బెంగాల్ గవర్నర్గా ఉన్నాడు, ఆ పదవిని బెంగాల్ గవర్నర్ జనరల్గా పదోన్నతి కల్పించారు. బాగా గుర్తుపెట్టుకోండి, బెంగాల్ గవర్నర్ పదవిని బెంగాల్ గవర్నర్ జనరల్గా పదోన్నతి కల్పించారు. అంటే 1773 సంవత్సరంలో రెగ్యులేటింగ్ చట్టం వచ్చినప్పుడు బెంగాల్ గవర్నర్ వారణి హేస్టింగ్, ఆయనే బెంగాల్ గవర్నర్ జనరల్గా అయినాడు. ఇక్కడ విషయం ఏమిటంటే చివరి బెంగాల్ గవర్నరు వారణి హేస్టింగే, చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ కూడా వారణి హేస్టింగే. ఇది బాగా గమనించండి. 1773 సంవత్సరంలో రెగ్యులేటింగ్ చట్టం వచ్చినాడు బెంగాల్ గవర్నర్ ఎవరు? వారణి హేస్టింగ్.
ఆ చట్టం బెంగాల్ గవర్నర్ పదవిని గవర్నర్ జనరల్గా మార్చింది. అంటే వారన్ హేస్టింగ్ బెంగాల్ గవర్నర్ నుంచి బెంగాల్ గవర్నర్ జనరల్గా పదోన్నతి కల్పించబడ్డాడు. రైట్. తర్వాత బెంగాల్ గవర్నర్ జనరల్ కౌన్సిల్లో 4 సభ్యులను ఉంచారు. ఈ 4 సభ్యులు కూడా బ్రిటిష్ ప్రభుత్వం నియమిస్తారు. తర్వాత అంశం ఏమిటంటే మద్రాసు, బొంబాయి రాష్ట్రాల గవర్నర్ జనరల్ని పరిధిలోకి తెచ్చారు. ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టం రాకమునుపు బెంగాల్కు ప్రావిన్స్కు గవర్నర్, మద్రాసు ప్రావిన్స్కు గవర్నర్, బొంబాయి ప్రావిన్స్కు గవర్నర్ ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే బెంగాల్ రాష్ట్ర గవర్నర్ పదవిని గవర్నర్ జనరల్గా ఉంచారో ఆయన కొంచెం ఎక్కువ హక్కులు ఇచ్చి ఈ మద్రాసు గవర్నర్ను తర్వాత బొంబాయి గవర్నర్ రెండింటినీ కూడా ఈయన ఆధీనంలో తీసుకొని రావడం జరిగింది. తర్వాత బెంగాల్ ఈ రెగ్యులేటింగ్ చట్టంలో ఉన్నటువంటి మరొక ముఖ్య అంశం ఏమిటంటే కలకత్తాలో సుప్రీంకోర్టును స్థాపించారు. ఫస్ట్ టైం సుప్రీంకోర్టును స్థాపించి అందులో ప్రధాన న్యాయమూర్తిని మరి 3 అతనికి సహాయపడడానికి సాధారణ న్యాయమూర్తులు 3 నియమించారు. తర్వాత వారికి జీతభత్యాలు కూడా నిర్ణయించబడ్డాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకొకసారి మీకు చూసినట్టయితే బెంగాల్ జనరల్ కౌన్సిల్ 4 సభ్యులు ఉన్నారు. మద్రాసు, బొంబాయి రాష్ట్రాలను గవర్నర్ జనరల్ పరిధిలోకి తెచ్చారు. సుప్రీంకోర్టును మొదటగా స్థాపించి ప్రధాన న్యాయమూర్తిని తర్వాత 3 సాధారణ న్యాయమూర్తులు నియమించారు. వీటన్నిటికీ మించి వీరికి జీతభత్యాలు నిర్ణయించబడ్డాయి. ఆ జీతభత్యాలు కూడా భారతదేశం కంపెనీ ప్రభుత్వం భారతీయుల ఆదాయం నుంచి ఇవ్వాలి. అది బాగా గమనించండి. రైట్. తర్వాత చట్టంలో లోపాలు. భారతదేశంలోని ఈ 1773వ సంవత్సరంలో రెగ్యులేటింగ్ చట్టం ఎందుకు ఏర్పాటు చేశారన్నాం? కంపెనీని నియంత్రణ చేయడం కోసం. కానీ పూర్తిగా నియంత్రణ చేయలే. ఎందుకంటే పాలనాధికారం ఇటు కంపెనీకి కానీ బ్రిటిష్ ప్రభుత్వం కానీ స్వీకరించలే. కారణం ఎందుకు తెలుసా? ఏమిటి కారణం అంటే ప్రత్యక్షంగా భారతదేశ అధికారాన్ని కంపెనీ నుంచి లాక్కున్నట్టయితే కంపెనీ అప్పటికి ఇంకా బ్రిటిష్ ప్రభుత్వానికి భారతదేశం పట్టు లేదు. కాబట్టి ఒకవైపు కంపెనీ ప్రభుత్వాన్ని కొనసాగిస్తూనే మరోవైపు కంపెనీ తమ ఆధీనం నుంచి బయటపడకుండా చూసుకుంటారు. ఇది వీళ్ళు చేసినటువంటి పని. కాబట్టి అటు కంపెనీ కానీ ఇటు బ్రిటిష్ ప్రభుత్వం కానీ పూర్తిగా అధికారాన్ని పొందలేకపోయింది. రెండవది, గవర్నర్ అధికారులు నిర్ణయించబడలేదు. గవర్నర్ జనరల్ అధికారులు చెప్పారు. గవర్నర్ జనరల్ అధికారులు ఇతిమిద్యంగా ఇలాంటివి కొన్ని అయితే నియమించారు కానీ పూర్తిగా నియమించలేదు. రైట్. తర్వాత సుప్రీంకోర్టు నియమించడం జరిగింది కానీ సుప్రీంకోర్టు ఏ విషయాల్లో, ముఖ్యంగా కలకత్తా ప్రావిన్స్లో ఏ అధికారులు వాళ్ళు కొనసాగించాలి, లేదంటే బెంగాల్ రాష్ట్రం, బాంబే రాష్ట్రంలో తర్వాత మద్రాసు రాష్ట్రంలో ఏ సూత్రాలను వాళ్ళు అనుసరించాలనే విషయాన్ని పూర్తిగా చెప్పలేదు. ఇంకోటి ఏమిటి, చివరిగా కంపెనీ ప్రభుత్వానికి తీవ్ర అసంతృప్తి మిగిల్చింది. ఎందుకంటే 1600 సంవత్సరంలో నుంచి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతి పొందినప్పటి నుంచి భారతదేశంలో వ్యాపార రంగంలో నిలబడడానికి ఎన్ని కష్టాలు పడ్డారో రాజకీయంగా అధికారం సంపాదించడానికి అంతే కష్టాలు పడ్డారు. సంపాదించిన తర్వాత దాన్ని పూర్తిగా మన ఆధీనంలో లేదనేటువంటి తీవ్ర అసంతృప్తి కంపెనీ ప్రభుత్వంలో కంపెనీ పాలకుల్లో ఉంది. ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు మనం మరొక ముఖ్యమైన అంశాన్ని చదవబోతున్నాం. ఏమిటంటే కంపెనీ పాలనలో
సాంఘిక, సాంస్కృతిక మరియు విద్యా విధానమందలి పరిస్థితులు. కంపెనీ పాలన అంటే మీకు గుర్తుకు రావాల్సింది ఏమిటంటే 1757 నుంచి 1857. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ 1757 వరకు కూడా వర్తక కంపెనీలా కొనసాగింది, కానీ పాలనా బాధ్యతలు చేపట్టలేదు. కాబట్టి 1757 నుంచి 1857. 1857 ఎందుకని చెప్తున్నామంటే 1850లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఆ సిపాయిల తిరుగుబాటులో తూర్పు ఇండియా వర్తక సంఘం దాదాపు ఓడిపోయే పరిస్థితికి వచ్చింది. కొన్ని ప్రాంతాలు ఓడిపోయింది. తూర్పు ఇండియా వర్తక కంపెనీకే కోలుకుంటామనేటువంటి నమ్మకం లేకపోయింది. అలాంటి సందర్భంలో బ్రిటిష్ ప్రభుత్వం జోక్యం చేసుకొని కంపెనీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఎవరైతే 1857 తిరుగుబాటులో పాల్గొన్నారో ఆ తిరుగుబాటుదారులందరినీ వీళ్ళు ఒకరి తర్వాత ఒకరిని ఓడించి ఒకవైపు కంపెనీ పాలనకు మద్దతు ఇస్తున్నట్లే నటించి రెండో వైపు కంపెనీ పాలన నాశనం చేసి ప్రత్యక్షంగా బ్రిటిష్ వాళ్ళే భారతదేశం మీద అధికారాన్ని చేపట్టారు. కాబట్టి మనం కంపెనీ పాలన అంటేనే 1757, 1857. ఎందుకంటే కొంతమంది ఇక్కడ నేను ఎందుకు దీన్ని నొక్కి చెప్తున్నానంటే కొంతమంది బ్రిటిష్ పాలనా విధానం అంటారు. బ్రిటిష్ పాలన అంటేనే తూర్పు ఇండియా వర్తక సంఘ పాలన అనాలా లేకపోతే బ్రిటిష్ ప్రభుత్వ పాలన విధానాలు అనాలా అనే విషయంలో విద్యార్థులు కొంచెం సందేహం ఉంటుంది. కంపెనీ పాలన అంటేనే మనం 1857 చూసుకోవాలి. బ్రిటిష్ ప్రభుత్వం అంటే 1850 నుంచి 1947 చూసుకోవాలి. ఈ విషయంలో మీరు కొంచెం క్లారిటీగా ఉండాలి. కంపెనీ పాలన అంటే 1750 నుంచి 1857. బ్రిటిష్ ప్రభుత్వ పాలన అంటే 1850 నుంచి 1947 స్వాతంత్రం వచ్చేంత వరకు. రైట్. కాబట్టి ఇప్పుడు టాపిక్ కంపెనీ పాలనలో సాంఘిక, సాంస్కృతిక మరియు విద్యా విధానం అందరి పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి అంటే 1757 నుంచి 1857 వరకు ఎలా ఉండే పరిస్థితులు. ఈ కంపెనీ పాలనకు సంబంధించి మనం మాట్లాడాల్సింది సాంస్కృతిక పునరుజ్జీవనం మొదటగా మాట్లాడాలా. సాంస్కృతిక పునరుజ్జీవనం 19వ శతాబ్ది ప్రారంభంలో సాంస్కృతిక పునరుజ్జీవనం బాగా కార్యరూపం దాల్చినప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి సాంఘిక పరిస్థితుల పట్ల భారతీయులే ఎక్కువ మంది చాలా రోజుల నుంచి ఆలోచించుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ఏవైతే 18, 19 శతాబ్దాల్లో సామాజిక పరిస్థితులు భారతదేశంలో నెలకొని ఉన్నాయో అవి పూర్తిగా వైదిక మతం నుంచి వచ్చినటువంటి కాదు. వైదిక మతం ప్రారంభం మనం ఏమంటున్నాము, వేదకాలం ప్రారంభంతో ఋగ్వేద కాలంలో వైదిక మతం ప్రారంభమైందన్నాం. వైదిక మతం ప్రారంభమైన అంటే ఋగ్వేద కాలం నాటు ఏవైతే 18వ శతాబ్దంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ కానీ లేదంటే బాల్య వివాహాలు కానీ ఇతర మూఢ విశ్వాసాలు కానీ మనకు కనిపించవు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి అన్నీ కూడా కాలగమనంలో రకరకాల కారణాల వలన చొచ్చుకుని పోయి హిందూ వ్యవస్థను, హిందూ సంఘాన్ని, హిందూ మతాన్ని భారతదేశంలో నాశనం చేసే స్థాయి తీసుకొని వచ్చారు. అందుకని కొంతమంది మేధావులు హిందూ సమాజం పట్ల, హిందూ సంస్కృతి పట్ల, హిందూ నాగరికత పట్ల మొగ్గు చూపినటువంటి సంఘ సంస్కర్తలు సమాజంలో ఇప్పుడు వెల్లునుకొని పోయినటువంటి ఈ లోపాలను మనం సరిదిద్దకపోతే భారతదేశంలో హిందూ మతమే కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని చెప్పి హిందూ మతంలో సంస్కరణలు కావాలనుకున్నారు. హిందూ మతంలో సంస్కరణలు కావాలనుకున్నారు కాబట్టి దీన్ని సాంస్కృతిక పునరుజ్జీవనం అన్నాం. కాబట్టి సాంస్కృతిక పునరుజ్జీవనం అంటే హిందూ మతములో, హిందూ సంస్కృతిలో, హిందూ నాగరికతలో ప్రాచీన కాలంలో కాకుండా మధ్య కాలంలో చొచ్చుకొని వచ్చినటువంటి అనేక ఆచారాలు, సాంప్రదాయాలు, మూఢ విశ్వాసాలను పారద్రోలి వాటి స్థానంలో నిజమైన హిందూ సంస్కృతి నిలబెట్టడమే సాంస్కృతిక పునరుజ్జీవనం. సాంస్కృతిక పునరుజ్జీవనం సంస్కృతిని పునరుద్ధరించడం. ఏ సంస్కృతిని? హిందూ సంస్కృతిని పునరుద్ధరించడమే. దీనికి ఆది పురుషుడు, భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడు, సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ మూల పురుషుడు. కాబట్టి ఆయన ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం ప్రారంభమైన తర్వాత హిందూ సమాజంలో ఉన్నటువంటి అనేక పరిస్థితులకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు ప్రారంభమైనాయి. అలాంటి ఉద్యమాలు మనం ఇప్పుడు గమనించినట్లయితే హిందూ సమాజాన్ని పునర్నిర్మించుటకు
మూఢ విశ్వాసాలను పాలద్రోలుటకు రాజా రామ్మోహన్ రాయ్ చేసిన కృషి. 1828 సంవత్సరంలో బ్రహ్మ సమాజాన్ని స్థాపించి బ్రహ్మ సమాజం ద్వారా భగవంతుడు ఒక్కడే అని, ఆ భగవంతుడు నిరాకరుడని, అలాంటి భగవంతుని ప్రార్థించడానికి మనకు రకరకాల దుస్సాంప్రదాయాలు మూఢ విశ్వాసాలు అవసరం లేదని, సత్ప్రవర్తన భక్తే ముఖ్యమని చెప్పి తెలియజెప్తూ వివిధ మతాల మధ్య ఉన్నటువంటి తారతమ్యాలని పారదోలుకుంటూ వచ్చినటువంటి ఈ రాజా రామ్మోహన్ రాయ్ చేసిన కృషి చాలా ముఖ్యమైనది. అదేవిధంగా ఆయన బ్రహ్మ సమాజం 1828 స్థాపించి భారతదేశంలో హిందూ సమాజ నాశనం కావడానికి ప్రధాన కారణమైనటువంటి సతీ సహగమనం కొరకు, సతీ సహగమనం, చాలామంది విద్యార్థులకు సతీ సహగమనం అంటే తెలుసు అనుకుంటా. ఏమిటి సతీ సహగమనము? దురదృష్టవశాత్తు భర్త ఏ కారణం వల్ల చనిపోతేనో, అది అనారోగ్యం కావండి, లేదంటే ఇంకొక కారణం అనండి, ఏ కారణాల వల్ల చనిపోయినప్పటికీ కూడా అతనితో పాటు భార్యను కూడా బలవంతంగా చంపేయడం అనేది సతీ సహగమనం. ఎంతవరకు న్యాయం ఇది? ఇది నాగరికత, ముఖ్యంగా ఆధునిక కాలంలో మనం ఆలోచించే విషయమేనా? అందులో దానికి తోడు ఆ కాలంలో బాల్య వివాహాలు ఉన్నాయి. 6 సంవత్సరాలకో 7 సంవత్సరాలకో ఇంకా పిల్లలకు ఈ వివాహం అనేటువంటి అవగాహన కలగకముందే వివాహాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళు పొరపాటున ఆ రోజుల్లో ఆధునిక వైద్య పరిస్థితులు ఏమీ లేవు. అలాంటి సందర్భాల్లో వాళ్ళు పొరపాటున అనారోగ్య కారణం వల్ల ఇంకో కారణం వల్ల భర్త చనిపోతే భార్యకి ఇష్టం ఉన్ని ఇష్టం లేకపోని ఆయనతో పాటు చావాలి, లేదా నువ్వు చావకపోతే నువ్వు చంపుతామని చెప్పి ఇంత దారుణంగా మాట్లాడితే అది ఆ రోజులు సాంప్రదాయం అన్నారు. ఎక్కడుంది సాంప్రదాయం? ఎవరు తీసుకొని వచ్చారు సాంప్రదాయం? నిజంగా ఏదైతే మీరు హిందూ ధర్మం వైదిక మతం ప్రారంభమైంది అంటున్నారే, ఆ వైదిక మతం ప్రారంభమైనటువంటి ఆ తొలివేది కాలంలో ఉందా? అందుకని హిందూ మతంలో కొత్తగా కొన్ని లోపాలు చొచ్చుకొని వచ్చే వాటిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని చెప్పి రాజా రామ్మోహన్ రాయ్ సతీ సహగమన చట్టం కోసం ఎంతో తీవ్ర ప్రయత్నం చేశాడు. నాటి బెంగాల్ గవర్నర్ జనరల్ అయినటువంటి విలియం బెంటింగ్ సహాయ సహకారాలతో సతీ సహగమన చట్టాన్ని తీసుకొని వచ్చి ఎవరన్నా పొరపాటున బలవంతంగా కానీ తెలుసో తెలియక కానీ భార్యను కూడా భర్తతో పాటు చంపడానికి ప్రయత్నం చేసినట్టయితే విపరీతంగా మీకు శిక్ష ఉండనని చెప్పడం ద్వారా సతీ సహగమన చట్టాన్ని అమల్లో తీసుకొని వచ్చి తద్వారా ఎంతోమంది మహిళల్లో కాపాడినటువంటి ఘనుడు మన రాజా రామ్మోహన్ రాయ్. అదేవిధంగా ఆర్య సమాజం 1875 సంవత్సరంలో స్వామి దయానంద సరస్వతి ఈ సాంస్కృతిక పునరుద్యమంలో రకరకాల మతాలు వచ్చే బ్రహ్మ సమాజం అని, ఆర్య సమాజం అని, ప్రార్థనా సమాజం అని, దివ్యజ్ఞాన సమాజం, ఇవన్నీ కూడా కొన్ని మతాలు మాత్రం ఐరోపా వారి యొక్క విద్య వల్ల ప్రభావితమైనవి, మరికొన్ని కేవలం మన హిందూ సాంప్రదాయాలకు వ్యతిరేకించి ఏర్పడినట్టు. దాంట్లో ముఖ్యమని చెప్పుకోవాల్సింది ఆర్య సమాజం. ఈ ఆర్య సమాజం నాయకుడైనటువంటి మన స్వామి దయానంద సరస్వతి సత్యత్య ప్రకాశిక ద్వారా హిందూ మతాన్ని పునరుద్ధరించాలని ప్రయత్నం చేశాడు. ఆయన చెప్పింది ఒకటే, గో బ్యాక్ టు వేదాస్. వేదకాలాలకు అందరూ తరలిపోండి. నిజంగా హిందూ మతం మీద విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు, హిందూ నాగరికత మీద విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు, హిందూ వ్యవస్థ మీద విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే హిందూ మతాన్ని ఎవరైతే పునరుద్ధరించాలనుకుంటున్నారో మీరంతా కూడా వేదకాలాలకు వెళ్ళి వేదాల్లో ఏవైతే ఉండాయని సక్రమంగా చదవండి, దాని ప్రకారమే హిందూ మతాన్ని పునర్నిర్మించండి. ఆ విధంగా నిర్మించినట్టయితే భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు ఏ మతానికి మార్పిడి జరగదు. కాబట్టి గో బ్యాక్ టు వేదాస్ అన్నారు. గో బ్యాక్ టు వేదాస్ ద్వారా, ఎందుకంటే వేదాలే అన్నిటికీ మూలం. ప్రపంచంలో అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పేటువంటి జ్ఞానం, పరిష్కారం చెప్పేటువంటి శక్తి వేదాలకు ఉంది. కాబట్టి వేదాలను తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి బ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి వేదాలను వదిలి, హిందూ మతం వదిలి అనవసరంగా కొంతమంది మత మార్పిడి జరుగుతూ ఉన్నారు. ఆ మత మార్పిడికి దయచేసి పాల్పడవద్దని చెప్పి హిందూ మతాల్లో ఉన్నటువంటి లోపాలను సవరించడం ద్వారా హిందూ మతాన్ని పునర్నిర్మిస్తే ఆ విధంగా భారతదేశంలో హిందూ మతం
వైభవం జరుగుతుందని నమ్మాడు స్వామి దయానంద సరస్వతి. అదేవిధంగా ఈశ్వరచంద్ర విద్యాసాగర్, ఈయన వితంతు పునర్వివాహాల కోసం చేసినటువంటి కృషి అంతో ఇంతో కాదు. వితంతు పునర్వివాహాలు ఏమిటి? వితంతు పునర్వివాహాలు భర్త చనిపోయిన తర్వాత ఉన్నటువంటి విడోస్కు పొరపాటును కూడా పెళ్లి చేసుకోకూడదు. ఇది ఎక్కడ చట్టం? అదే మగవారికి పొరపాటున భార్య చనిపోయిన తర్వాత ఎప్పుడైనా ఏ సందర్భంలోనే వివాహం చేయొచ్చు, కానీ ఆడవాళ్ళ మాత్రం వివాహం చేయకూడదు. ఇది చాలా తీవ్రంగా పరిగణించి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అనేక ఉద్యమాలు చేశాడు. ఎందుకంటే బాల్య వివాహాలు జరిగేటువంటి రోజుల్లో పొరపాటున భర్తలు చనిపోతే, ఎందుకంటే వైద్య సదుపాయాలు చాలా తక్కువ, శాస్త్రీయ విజ్ఞానం చాలా తక్కువ. అలాంటి సందర్భంలో వేలాది మంది ఇలా మహిళలంతా కూడా ఇలాగా ఉన్నట్టయితే సమాజం అభివృద్ధి జరగదని చెప్పి వితంతు పునర్వివాహ చట్టం కోసం తీవ్రంగా కృషి చేసినటువంటి వ్యక్తి ఈశ్వరచంద్ర విద్యాసాగర్. అదేవిధంగా కేశవచంద్ర సేన్ బెంగాల్లో స్వదేశీ వివాహ చట్టం, శిశుపాద బెనర్జీ బెంగాల్లో విందు స్వతంత్ర గ్రహం స్థాపించాడు. పండిట్ విష్ణుశాస్త్రి, మహదేవ గోవింద రానడే, వీళ్ళు కూడా వితంతు పునర్వివాహాలు చేసిన కృషి అంతో ఇంత కాదు. మహర్షి డికే కార్వే స్త్రీ జనోద్యోగం చేసిన కృషి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కందుకూరి వీరేశలింగం పంతులు. ఒకవైపు ఉత్తర భారతదేశంలో సంఘ సంస్కరణకు మూల పురుషుడు రాజారాం అయితే, దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సంఘ సంస్కరణకు మూల పురుషుడు కందుకూరి వీరేశలింగం పంతులు. కందుకూరి వీరేశలింగం పంతులు చేసినటువంటి బాల్య వివాహాలపైన, మూఢ విశ్వాసాలపైన ఈయన చేసినటువంటి కృషి అనిర్వచనీయమైనది. ఈయనతో పాటు రఘుపతి వెంకటరత్న నాయుడు, మిగతా ఎంతోమంది వేశ్య మరియు దైవదాసి వృత్తుల నిర్మూలన కోసం తీవ్రమైన కృషి చేశారు. వారితో పాటు జ్యోతిబా పూలే, తర్వాత వాళ్ళ భార్య సత్యశోధక ద్వారా బానిసత నిర్మూలన కొరకు, లేదంటే ఈ అట్టడుగున్నటువంటి నిమ్న జాతీయుల యొక్క అభివృద్ధి కొరకు, వాళ్ళ యొక్క స్వాతంత్రం కొరకు, వాళ్ళ యొక్క బానిసత్వం నుంచి బయటపడడానికి వీళ్ళిద్దరూ చేసిన కృషి చాలా గొప్పది. వర్ణ వ్యవస్థ నిర్మూలన, కార్మికులకు రాత్రిబడి, సమాజంలో పెద్ద మనుషుల దురాగత నిర్మూలన. ఆ రోజుల్లో విపరీతమైన భూస్వాములు అయితేనేమి, లేదంటే అగ్ర కులాల యొక్క పెత్తనం సామాన్య ప్రజానీకం మీద, ముఖ్యంగా నిమ్న కులాల మీద విపరీతంగా ఉండేది. అలాంటి వాటికి కృషి కోసం ఈ జ్యోతిబా పూలే చేసిన కృషి, ఇవన్నీ కూడా ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా వీళ్ళు చేసినటువంటి కృషి. అదేవిధంగా పెరియార్ వెంకటస్వామి నాయకర్ దక్షిణ భారతదేశంలో బ్రాహ్మణేతర ఉద్యమానికి నాయకత్వం వహించి బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని, ఇక్కడ బ్రాహ్మణుల ఆధిపత్యం అంటే ఆ రోజు బ్రాహ్మణులు మేమైతేనే సమాజంలో ఉద్యోగాల్లో కానీ, లేదంటే అనేక పాలనా పదవుల్లో కానీ వాళ్ళే పెత్తనం చేస్తూ మిగతా వాళ్ళని ఎవరిని రానియకుండేటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో వాళ్ళకు వ్యతిరేకంగా వెంకటస్వామి గారు చేసినటువంటి కృషి చాలా గొప్పది. వీటన్నిటికీ మించి బాబాసాహెబ్ రామ్సే అంబేద్కర్. బాబా రామ్సే అంబేద్కర్ గురించి ఎంత తక్కువ చెప్పినా ఇక్కడ ఎక్కువే. ఎందుకంటే ఆయన గురించి తెలియనటువంటి విద్యార్థి కానీ, తెలియనటువంటి వ్యక్తులు కానీ, తెలియనటువంటి మనుషులు కానీ లేరు. ఈరోజు నిమ్న కులాల వాళ్ళు, ఈరోజు బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఈరోజు సమాజంలో అంతో ఇంతో ఆత్మగౌరవంతో బతుకుతున్నారు అంటే ఆ మహానుభావుడు చేసినటువంటి ప్రయత్నాలే. ఒకవైపు స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూనే, మరోవైపు సమాజంలో ఏమాత్రము గుర్తింపు లేనటువంటి బడుగు బలహీన వర్గాలు, నిమ్న వర్గాలకు ప్రాముఖ్యత, సమాజంలో గుర్తింపు రావాలనేటువంటి ఆశతో, స్ఫూర్తితో పనిచేసినటువంటి అంబేద్కర్ యొక్క కృషి, అంబేద్కర్ యొక్క పాత్ర మనము అనిర్వచనీయమైనది. కాబట్టి ఇవన్నీ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి నాటి సామాజిక పరిస్థితులు. తర్వాత సాంస్కృతిక పరిస్థితులు. భారతదేశంలో సాంస్కృతిక రంగం పైన, సాంస్కృతిక వ్యవస్థలపైన, సాంస్కృతిక పరిస్థితులపైన అంత సులభంగా ప్రజల అవగాహన కలగల. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళే భారతదేశానికి వచ్చి భారతదేశం సాంస్కృతిక వైభవాన్ని గురించి, వాళ్ళు భారతీయ యొక్క సంస్కృతిని గురించి తెలియజెప్పడం మొదలుపెట్టారు, అప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది సనాతన సాంప్రదాయాల యొక్క ప్రాబల్యం తెలుసుకుందామనే వైపు మొగ్గు చూపారు.
నిజంగా ఇవన్నీ కూడా ఐరోపాలో జరిగినటువంటి అన్ని ముఖ్యంగా విప్లవాలు, ముఖ్యంగా ఏదైతే మనకు ఫ్రెంచ్ విప్లవం ఉందో, ఏదైతే మనకు పారిశ్రామిక విప్లవం ఉందో, వాటికంటే ముందు ఏదైతే సాంస్కృతిక సంఘ సంస్కరణోద్యమం ఇవన్నీ ఐరోపాలో జరిగిన అవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ఐరోపా మేధావులే భారతదేశానికి వచ్చి భారతదేశం యొక్క సాంప్రదాయాల పట్ల, భారతదేశ సంస్కృతి పట్ల వాళ్ళు అనేక పరిశోధనలు జరిపి ఆ పరిశోధనల ద్వారా భారతీయుల యొక్క మనస్సును చూరగొన్నారు. ఆ విధంగా నిజంగా సనాతన సాంప్రదాయాల వైపు భారతీయులకు అవగాహన కలిగిందంటే ప్రారంభంలో చెప్పుకోవాల్సింది ఈ ఐరోపా మేధావుల యొక్క సలహాలు. ముఖ్యంగా జేమ్స్ ఫెర్గూసన్ కానీ, బహ్లార్ కానీ, ప్లేటు, జాక్ మార్షల్, పెర్సీ బ్రౌన్లు భారతీయ సంస్కృతిని కొనియాడారు. వీరితో పాటు అనేక మంది చరిత్రకారులు, జేఎన్ సర్కార్, ఆర్సి భండార్కర్, మహాదేవ గోవింద రానడే, సర్దేశాయ్, విలియం జోన్స్, మ్యాక్స్ ముల్లర్ వంటి వాళ్ళు ఏ విధంగానూ భారతదేశ సంస్కృతి నాగరికత మిగతా ఐరోపా దేశాలకు కానీ ఐరోపా సంస్కృతి కానీ తీసిపోదనేటువంటి విషయాన్ని ప్రజల్లో, ముఖ్యంగా ఎవరైతే అంతో ఎంతో మధ్యతరగతి చదువుకున్నటువంటి వర్గాలు ఉన్నారో ఆ వర్గాల వాళ్ళలో మనసులో సొచ్చించారు. అందుకనే వీళ్ళ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. దీనికి తోడు పునరుజ్జీవన ప్రభావం, మనం ఆల్రెడీ చెప్పాం, సాంస్కృతిక పునరుజ్జీవనం. తర్వాత ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాళ్ళు, బంకింగ్ చంద్ర చటర్జీ లాంటి వాళ్ళు, లేదంటే శరత్తు, ప్రేమచందు, ఇక్బాలు, వీరేశలింగం పంతులు, లేదంటే ఇంకా అక్కడక్కడ చాలా ప్రాంతీయ భాషల్లో వ్రాసినటువంటి ఈ రచయితల పాత్ర భారతదేశ సంస్కృతి, భారతదేశం యొక్క నాగరికత ప్రజల్లో స్ఫురణకు వచ్చి మాకు ఐరోపా సంస్కృతి, ఐరోపా నాగరికత అంటే భారతదేశ సంస్కృతి చాలా గొప్పది, కాబట్టి భారతదేశ సంస్కృతికి మనవంతు ప్రయత్నం చేస్తామని చెప్పి వీళ్ళందరూ కూడా కృషి చేయడానికి ప్రధాన కారణం వీరి యొక్క రచనలే. తర్వాత వీటన్నిటికీ మించి చివరిగా కంపెనీ పాలన విద్యా విధానం ఎలా ఉంది? కంపెనీ పాలన విద్యా విధానం అంటే 1757 నుంచి 1857 వరకు, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ, తూర్పు ఇండియా వర్తక సంఘం భారతదేశంలో కొనసాగించిన విద్యా విధానం. 1757 నుంచి మనం విద్యా విధానం తెలుసుకునే ముందు 1757 అంటే తూర్పు ఇండియా వర్తక సంఘం బెంగాల్ యుద్ధాలలో విజయం సాధించి భారతదేశంలో అడుగుపెట్టేటప్పటికి ఆ రోజు ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా విద్యా విధానం ఉందో తెలుసుకుని తర్వాత మనం చివరిగా కంపెనీ పాలన విద్యా విధానం తెలుసుకుందాం. అంటే 1757కు ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వ్యాపారస్తులుగా ఉన్నటువంటి రోజుల్లోనే, అంటే ఇంకా రాజకీయ నాయకులుగా మారలే, అది అంటే హిందూ సాంప్రదాయ విద్య, సనాతన హిందూ సాంప్రదాయ విద్య, వీలైనంత వరకు గురుకుల విద్యాలయాలు, ఆ గురుకుల విద్యాలయాల్లో వీలైనంత వరకు శిష్యులు గురువుల దగ్గరికి పోయి శుశ్రూష, అలాంటి వాటిలో బోధించేటువంటి గ్రంథాలే మనకు గణితము, జ్యోతిష్యము, ఆయుర్వేదం మరియు ప్రకృతి శాస్త్రాలకు ప్రాముఖ్యత. వీటితో పాటు అక్కడక్కడ ఫిలాసఫీ, తర్కము, న్యాయశాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, అలంకార శాస్త్రాల పైన అనేక ప్రసిద్ధ గ్రంథాలు కూడా ఉన్నాయి. ఆ రోజుల్లో అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కొత్తగా విద్యా విధానం ప్రవేశపెట్టక మునుపు మనకు అధికార భాష, అందరికీ ముఖ్యమైన, అందరికీ తెలిసినటువంటి భాష ఏమిటంటే సంస్కృత భాష. మరి ఎలాగో హిందువులతో పాటు మహమ్మదీయులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మరిఫత్ అనేటువంటి దివ్య విద్య, ఇల్మ్ అనేటువంటి ప్రాపంచిక విద్యల పట్ల శ్రద్ధ కొనసాగిస్తూ వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ 1757లో అధికారాన్ని చేపట్టింది. దాని తర్వాత మరి వాటితో పాటు అధికారంతో పాటు వాళ్ళు కొంతమంది క్రైస్తవ ఫాదర్స్ని తీసుకొని వచ్చారు, క్రైస్తవ మిషనరీలు. ఈ క్రైస్తవ మిషన్లు కూడా ప్రారంభంలో క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయడానికే ప్రాముఖ్యత ఇచ్చే, ఆ ప్రాముఖ్యత ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు కేవలం ప్రాంతీయ భాషల ద్వారానే క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు క్రైస్తవ మిషన్లు వచ్చిన తక్షణమే ఆంగ్ల భాషలో క్రైస్తవ మతాన్ని ప్రోత్సహిస్తాం, క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేద్దామని అనుకోలే. వచ్చిన తర్వాత వాళ్ళు ప్రారంభంలో ప్రాంతీయ భాషలే నేర్చుకొని ప్రాంతీయ భాషల ద్వారా ఎవరైతే
సులభంగా క్రైస్తవ మతం పట్ల ఆకర్షితులవుతారో వాళ్ళ మీద శ్రద్ధ వహించడం ప్రారంభించింది. దురదృష్టవశాత్తు నిమ్న వర్గీయులు అంటే ఎవరైతే భారతదేశంలో అసలు సిసలైన సమాజం లేకుండా అంటే మెయిన్ స్ట్రీమ్లోకి లేకుండా అనగదొక్కబడ్డారో వాళ్ళు క్రైస్తవ మతం పట్ల కొంత మొగ్గు చూపారు. కాబట్టి నిమ్న జాతీయులు క్రైస్తవ మతం పట్ల మొగ్గు చూపడానికి ప్రధాన కారణం ఏమిటంటే వాళ్ళ క్రైస్తవ మతం మీద ఉన్నటువంటి ప్రేమ కంటే కూడా హిందూ వ్యవస్థలో హిందూ మతంలో వాళ్లకు సరైనటువంటి ప్రాముఖ్యత లేకపోవడమే. ఈ విషయాన్ని గమనించాలి విద్యార్థులు. ప్రారంభంలో క్రైస్తవ మిషన్లన్నీ కూడా నిమ్న వర్గీయులను ఆకర్షింపజేసుకోవడం ప్రధాన కారణం ఏమిటంటే ఈ నిమ్న జాతీయులకు హిందూ మతంలో హిందూ వ్యవస్థలో సరైన ప్రాతినిధ్యం లేదు, అందుకని వాళ్ళు మొగ్గు చూపారు. కానీ ఈ క్రైస్తవ మిషన్ల తర్వాత ఏం గ్రహించింది తెలుసా? నిమ్న జాతీయులను ఎలాగో ప్రాంతీయ భాషల ద్వారానే మన క్రైస్తవ మతంలో మార్చుకోవచ్చు, కానీ అగ్రవర్ణాలను మార్చుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రాంతీయ భాషలు కాదు, మరి ఆంగ్ల భాష అయితేనే బాగుంటుందనేటువంటి విషయానికి వాళ్ళు కంక్లూజన్కి వచ్చారు. అందులో ముఖ్యంగా అలెగ్జాండర్ డఫ్ కూడా అదే చెప్పాడు. ఓకే, కాబట్టి కాలక్రమేణా ముఖ్యంగా బెంగాల్ రాష్ట్రంలోనే ఈస్ట్ ఇండియా కంపెనీ మొదట అధికారాన్ని స్థాపించింది, మొదట పాలనా పద్ధతులను ప్రవేశపెట్టింది. కాబట్టి అక్కడే ఆంగ్ల విద్యను కూడా ప్రవేశపెట్టడం కోసం డేవిడ్ హర్ నాయకత్వంలో హిందూ కళాశాలను ఏర్పాటు చేశారు. హిందూ కళాశాలను ఏర్పాటు చేసినప్పటికీ ఆయన ఉద్దేశం ఏమిటంటే ఒకవైపు ప్రాంతీయ భాషలను విద్య బోధిస్తూనే మరొక వైపు ఆంగ్ల భాష పట్ల ప్రజలు మొగ్గు చూపేట చూడడం. ఎందుకంటే ప్రారంభంలో ప్రజలు ఎక్కడ తిరుగుబాటు చేస్తారో అని చెప్పి ఆంగ్ల విద్యాలయాలు అంటే అట్లా క్రైస్తవ మిషన్లు కానీ తూర్పిండియా వర్తక సంఘం కానీ ఇంగ్లీష్ స్కూల్స్ కానీ ఇంగ్లీష్ కాలేజీలు పెట్టడానికి చాలా సంకోచించాయి. అందుకని వాళ్ళే స్వయంగా ముందుకొచ్చి మన భాషల్లో అంటే సంస్కృతము, పారసీకము, అరబ్బీ లేదంటే మన ప్రాంతీయ భాషల్లో వాళ్ళే కొన్ని కళాశాలలు ఏర్పాటు చేశారు. దానికి ఉదాహరణే కలకత్తాలో మదర్సాను ఒక దాన్ని ఏర్పాటు చేశారు, వారణాసిలో సంస్కృత కళాశాలను ఏర్పాటు చేశారు, కలకత్తాలో పోర్టు కళాశాలను ఏర్పాటు చేశారు. ఈ విధంగా వాళ్ళే వీలైనంత వరకు ప్రాంతీయ భాషల ద్వారా మనకు ప్రజల్ని వాళ్ళ వైపు మళ్లించుకోవడం ప్రయత్నం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బెంతాము, జేమ్స్ మిల్ అనేటువంటి వాళ్ళు ఒక ఉపయోగితవాదాన్ని కొత్త సిద్ధాంతం తీసుకొని వచ్చారు. కొత్తగా విద్యాంతాన్ని తీసుకొని రావడం ద్వారా ఏం జరిగిందంటే వాళ్ళు భారతదేశంలోకి వచ్చి భారతదేశంలో ఆంగ్ల భాషను ఏర్పాటు చేసినట్టయితే ఆంగ్ల భాష నేర్చుకున్నటువంటి భారతీయులు తక్కువ జీతంతో ప్రభుత్వ ఉద్యోగులుగా దొరుకుతారు. కాబట్టి ఒకవైపు ఆంగ్ల భాషను స్వచ్ఛించడంతో పాటు మరోవైపు తక్కువ జీతంతో భారతీయ ఉద్యోగులు పొందొచ్చు అని చెప్పారు. అప్పటి నుంచి ఆంగ్ల భాషను భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయలేనటువంటి ఆలోచన ఎక్కువైపోయింది. అందులో భాగంగానే 1813 చార్టర్ చట్టం వచ్చింది. ఆ 1813 చార్టర్ చట్టంలో భారతదేశంలో ఆంగ్ల విద్యను వ్యాప్తి చేయడం కోసం ప్రతి రాష్ట్రంలోనూ ₹1,00,000 కేటాయించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ₹1,00,000 విద్యా వ్యాప్తికి శాంక్షన్ చేసినప్పటికీ కూడా అక్కడక్కడ స్థానికుల యొక్క వ్యతిరేకతతో ₹1,00,000 స్థానిక భాషల అభివృద్ధి ఖర్చు పెట్టాలా, ఆంగ్ల భాష అభివృద్ధి ఖర్చు పెట్టాలనే విషయంలో మీమాంస ఖర్చు పెట్టకుండా జరగలేదు. ఎందుకంటే 2 వాదనలు తయారైనాయి. లేదు, ఈ ₹1,00,000 కేవలం మా ప్రాంతీయ భాషలు ఏర్పాటుకే కృషి చేయాలని చెప్పి మన వాళ్ళతో పాటు విల్సన్ అని, హంటర్ అనేటువంటి ఆంగ్లేయ ఉద్యోగస్తులు కూడా మనకే మద్దతు ఇచ్చారు. కానీ ట్రెవెలియన్ అనేటువంటి వ్యక్తి ఏమంటాడంటే లేదు, ప్రాంతీయ భాషలు మనం ఏర్పాటు చేసినట్టయితే ఆ ప్రాంతీయ భాషలు ఎన్ని ప్రాంతీయ భాషలు ఉండే భారతదేశానికి ఒకటంటే అధికార భాష లేదు, కాబట్టి ఆంగ్లేయులు అన్ని భాషలు నేర్చుకోవడం కష్టమవుతుంది. కాబట్టి ఆంగ్ల భాషనే ఇంప్లిమెంట్ చేసి ఆంగ్ల భాషని అధికార భాషను చేసినట్టయితే మనం బాగా పరిపాలన సవ్యంగా ఉంటుందని చెప్పి అనుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో లార్డ్ మెకాలే బ్రిటిష్ కౌన్సిల్ ఏర్పడిన తర్వాత దాంట్లో మొట్టమొదటి లా కమిషన్ సభ్యుడిగా వచ్చే లార్డ్ మెకాలే ఈయన వచ్చిన తర్వాత ఆంగ్లనే భారతదేశంలో అధికార భాషగా చేస్తామనేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. వీటికి తోడు రాజారాం మోహన్ రాయ్, దేవేంద్రనాథ్ ఠాగూర్ లాంటి సంఘ సంస్కర్తలు కూడా ఆంగ్ల భాష అయితేనే బాగుంటుంది, ఎందుకంటే ఆంగ్ల భాష ద్వారా మానవతావాదమని
ఆంగ్ల భాష ద్వారా మనకు అనేక రకమైనటువంటి మానవ హక్కులు తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆంగ్ల విద్య బాగుంటుందని చెప్పారు. వీళ్ళ మద్దతుకు తోడు విలియం బెంటింగ్ లాంటి వాడు గవర్నర్ జనరల్గా 1828 సంవత్సరం రావడం నిజంగానే ఆంగ్ల భాష భారతదేశంలో ప్రవేశపెట్టడానికి అసలు సిసలైన కారణం. విలియం బెంటింగ్ వచ్చిన తర్వాత భారతదేశంలో వివిధ ప్రదేశాలు వివిధ ప్రజల మద్దతు తీసుకున్న తర్వాత మార్చి 7వ తారీఖున 1835 సంవత్సరంలో ఆంగ్ల భాషను అధికార భాషగా రాజభాషగా ప్రకటించడం జరిగింది. కాబట్టి 1835 తర్వాత అన్ని ప్రభుత్వ ప్రకటనలు కానీ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కానీ ఆంగ్ల భాషనే అధికార భాషగా చేసుకుని వచ్చారు. ఇక్కడ ఇంకొకటి వడపోత సిద్ధాంతం అని ఒకటి గుర్తు విద్యార్థులు గమనించాలి. వడపోత సిద్ధాంతం ఏమిటంటే బ్రిటిష్ ప్రభుత్వం ఏమనుకుందంటే సమాజంలో ఉన్నటువంటి వర్గాలు, సమాజంలో ఎవరైతే ఉన్నత వర్గాలు పలుకుబడిన వర్గాలు ఉన్నారో వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించినట్టయితే వాళ్ళే తమ కంటే తక్కువ వర్గాలైనటువంటి వాళ్ళకి చదువు చెప్తారు, అదే నేర్పిస్తారు. ఇది వడపోత సిద్ధాంతం అంటే. ఇంకొకసారి వడపోత సిద్ధాంతం అంటే ఏమిటి? సమాజంలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్డ్ వర్గాలు ఉన్నాయో అంటే బలమైన వర్గాలు ఉన్నాయో ఆ బలమైన వర్గాలకు చదువు చెప్పడం ద్వారా వాళ్ళే మిగతా తక్కువ వర్గాల వాళ్లకు లేదంటే మిగతా వాళ్లకు తమ ఆధీనంలో కనుసన్నలో ఉండేటువంటి వాళ్లకు విద్య నేర్పిస్తారని చెప్పి అనుకుంటారు. అదే డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ లేదా వడపోత సిద్ధాంతం. ఇది పరీక్షల్లో వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఏ విధైతే ఆంగ్ల విద్యను అధికార భాషగా చేయడం, అలాంటి సందర్భంలోనే బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ఒక కమిటీ ఏర్పాటు చేసింది. దాన్ని చార్లెస్ వుడ్ కమిటీ అంటారు. ఈ చార్లెస్ వుడ్ కమిటీ 1854 సంవత్సరంలో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలను తిరిగి భారతదేశంలో ఏ విధంగా భారతీయుల్ని విద్యావంతులు చేయాలా, భారతదేశంలో ఏ విధంగా అటు అధికార భాష ఆంగ్ల భాషతో పాటు ప్రాంతీయ భాషలను కూడా మనం సమపాలలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక సిఫార్సు చేశారు. ఆ సిఫార్సు ప్రకారం 3 విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలన్నారు. బెంగాలు, కలకత్తా, మద్రాసు ప్రాంతాల్లో 3 యూనివర్సిటీలు, ప్రతి రాష్ట్రంలోనూ వృత్తిపరమైన సాంకేతికపరమైన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని, రాష్ట్ర స్థాయిలో ఒక విద్యాశాఖ ఏర్పాటు చేయాలని, ప్రాంతీయ భాషల్లో మనం విద్యాబోధన చేయాలని, ప్రాంతీయ భాషలతో పాటు సమాజంలో దాదాపు సమపాల్లో ఉన్నటువంటి స్త్రీలకు కూడా విద్యను నేర్పించాలని, తర్వాత విద్యను నేర్పించేటప్పుడు ఎలాంటి మతపరమైన కులపరమైన భాషాపరమైన ప్రాంతీయపరమైనటువంటి భేదాలను పాటించకుండా అందరికీ విద్యా అవకాశాలు కల్పించాలని చెప్పి చార్లెస్ వుడ్ కమిటీ సిఫార్సు చేయడం జరిగింది. వీటిని 1857 స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ముఖ్యంగా 3 విశ్వవిద్యాలయాలు బెంగాలు, కలకత్తా, మద్రాసు ప్రాంతాల్లో ఏర్పాటు చేసి రాష్ట్రంలో కూడా వివిధ రాష్ట్రాల్లో విద్యాభివృద్ధికి కృషి చేయడం జరిగింది. ఇది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో విద్యా పరిస్థితుల్లో ఉన్నటువంటి మార్పు. కాబట్టి దీంతో మనం ఈరోజు ముఖ్యంగా 3 అంశాలు నేర్చుకున్నాం. కంపెనీ పాలనలో ఆర్థిక విధానాలు, కంపెనీ పాలనలో రాజ్యాంగ చరిత్ర, తర్వాత కంపెనీ పాలనలో సాంస్కృతిక, సామాజిక మరియు విద్యా పరిస్థితులు. అందరికీ నమస్తే. బాగా అర్థమైందని మీకు భావిస్తున్నాను. కాబట్టి మీరందరూ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే క్షమించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. డియర్ స్టూడెంట్స్, బిఎస్సి 2వ సంవత్సరం బాటనీలో సిస్టమాటిక్ టాక్సానమీలో భాగంగా ఈరోజు మనం 3 కుటుంబాల గురించి చర్చించుకోబోతున్నాం. అందులో 2 ద్విదళ బీజాలకు చెందిన కుటుంబాలు, 1 ఏకదళ బీజానికి చెందిన కుటుంబం. ఈ 3 కుటుంబాలు చర్చించుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, మొట్టమొదటిగా మనం సిస్టమాటిక్ టాక్సానమీలో మనం ముఖ్యంగా చూడాల్సిన అంశాలు ఒక కుటుంబం యొక్క విస్తరణ,
ఆవాసం గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా ఒక కుటుంబం మొక్కల యొక్క శాఖీయ లక్షణాలు తెలుసుకోవాలి. అదేవిధంగా ఆ కుటుంబం పుష్ప లక్షణాలు చర్చించుకోవాలి. చివరగా ఆ కుటుంబం యొక్క ఆర్థిక ప్రాముఖ్యత గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మొదటగా మనం ద్విదళ బీజాలకు చెందిన ఆస్క్లిపిడేసి అనే కుటుంబం గురించి తెలుసుకుందాం. ఇది ఆస్క్లిపిడేసే కుటుంబం. ఈ చూపిస్తున్న మొక్క శేషగిరియా సహ్యాద్రిక అనే మొక్క. ఇది మనకి వెస్ట్రన్ ఘాట్స్లో ఉండే ఎండమిక్ ప్లాంట్, ఆస్క్లిపిడేసేకి చెందింది. ఈ ఆస్క్లిపిడేసే కుటుంబం మనకి తరగతి డైకాట్లిడనేకి చెందుతుంది, ఉపతరగతి గ్యామోపెటాలకి చెందుతుంది, సిరీస్ బైకార్పెల్లేటకి చెందుతుంది. అదేవిధంగా క్రమము జెన్షినేలిస్, కుటుంబము ఆస్క్లిపిడేసే. ఓకే, ఈ ఆస్క్లిపిడేసే కుటుంబాన్ని మిల్క్ ఫీడ్ ఫ్యామిలీ అని అంటాము. ఈ మిల్క్ ఫీడ్ ఫ్యామిలీలో ఉన్న మొక్కల గురించి మనం చూద్దాం. ఇందులో ముఖ్యమైన మొక్కలు ఆస్క్లిపియాస్ కుర్సావైకా, అదేవిధంగా కెరల్నోమా ఎట్సెండెన్స్, లెప్టడీనియా రెటికులేటా, కెలోట్రోపిస్ జైగాన్షియా. ఇక్కడ మనం కెలోట్రోపిస్ జైగాన్షియాని చూడవచ్చు. ఇది కెలోట్రోపిస్ జైగాన్షియా. సో అదేవిధంగా మనం ఇక్కడ క్రిప్టోలిపిస్ బుక్రాని, సెరపిజియా విన్సిఫోలియా, సైనాన్కమ్ ఆరిక్యులేటం, అదేవిధంగా మనం ఈ పెర్గులేరియా డీమియా, ఈ మొక్కలు కూడా ఈ మిల్క్ వీడ్ ఫ్యామిలీకి చెందిన మొక్కలు. ఈ మిల్క్ వీడ్ ఫ్యామిలీలో ఇవి మొక్కలు విశ్వవ్యాప్తంగా ఉంటాయి. ఈ కుటుంబంలో 345 ప్రజాతులు, 2900 జాతులు ఉన్నాయి. భారతదేశంలో మనం ఈ కుటుంబానికి చెందిన 35 జెనేరాకు సంబంధించిన 332 జాతులను చూడవచ్చు. ఇవి ముఖ్యంగా ఉష్ణమండలాలు, ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతూ ఉంటాయి. ఇవి వేడిగా ఉన్న వాతావరణ పరిస్థితుల్లో పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇవి మనకి జీరోఫైట్స్గా ఉంటాయి, అంటే మనకి ఎడారి మొక్కలుగా కనిపిస్తాయి. ఒకవేళ అవి మీసోఫైట్స్గా లేదా సమోద్బీజాలుగా పెరుగుతూ ఉంటే ఇవి డ్రై ల్యాండ్స్ లేదా శుష్క ప్రాంతాల్లో బాగా పెరుగుతూ ఉంటాయి. ఈ హ్యాబిట్కి సంబంధించి చూసినప్పుడు ఈ మొక్కల యొక్క ఆకృతి ఎట్లా ఉంటుంది అంటే, మనకి ఆస్క్లిపియాస్ అనేది మనకి ఒక బహువార్షిక గుల్మ మొక్క. అదేవిధంగా కెలోట్రోపిస్ అనేది బహువార్షిక పొద. అదేవిధంగా పెర్గులేరియా డీమియా, లెప్టడీనియా, క్రిప్టోలెపిస్ అనేవి మనకి ట్వైనర్స్గా తీగలుగా పెరుగుతూ ఉంటాయి. ఇవి ఒక గట్టి కాండాన్ని కలిగి మనకి ఎగబ్రాకుతూ పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా డిస్చీడియా అనే మొక్క మనకి ఎగబ్రాకే ఒక ఎపిఫైట్గా ఉంటుంది, వృక్షోపజీవి మొక్కగా ఉంటుంది. ఇక ఈ మొక్కల యొక్క మనం కాండాల గురించి చూసినప్పుడు ఈ కాండాలు వాయుగతంగా పెరుగుతాయి, శాఖాయుతంగా ఉంటాయి. ఇవి మనకి గుల్మకాండాలుగా కానీ లేదా చావదేరి కానీ ఉంటాయి. ఈ మొక్కల కాండాల మీద ప్రధానంగా మనకి వ్యాక్స్ లేదా ఈ మైనపు పూత ఉంటుంది. అదేవిధంగా కొన్నిసార్లు హెయిర్స్ కూడా ఉండడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ కుటుంబంలో సెరపిజియా అండ్ బ్రాకిస్టెల్మా అనే మొక్కలలో మనకి కాండాలు దుంపలుగా ఉంటాయి, దుంప కాండాలు కనిపిస్తాయి అన్నమాట. ఈ సార్కోస్టెమ్మా అనే మొక్కలో మనకి రసభరితంగా ఉన్న ఫిల్లోక్లేడ్ లేదా ఫిల్లోక్లేడ్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ కాండాన్ని మనం కత్తిరించినప్పుడు కాండం నుంచి మనకి తెల్లటి లేటెక్స్ స్రవిస్తూ ఉంటుంది. కాండాన్ని అడ్డుకోత తీసి చూసినప్పుడు కాండ అడ్డుకోతలో మనకి బైకోలేటరల్ లేదా ద్విసహపార్శ్వ నాళికా పుంజాలు ఉంటాయి. ఇక పత్రాలను చూసినప్పుడు పత్రాలు అనేవి మనకి ప్రకాండ సంబంధంగాను అదేవిధంగా శాఖా సంబంధంగాను ఉంటాయి. ఈ పత్రాలు మనకి ఆపోజిట్ డెకుసేట్గా ఉంటాయి. ఆపోజిట్ డెకుసేట్ పత్రాలను మనం కెలోట్రోపిస్లో చూడొచ్చు. ఈ కెలోట్రోపిస్లో మనం పత్రాలను చూసినప్పుడు ప్రతి కణుపు దగ్గర జత పత్రాలు ఏర్పడుతూ ఉంటాయి. ఒక కణుపు దగ్గర ఏర్పడిన జత పత్రాలు పై కణుపు దగ్గర లేదా కింద కణుపు దగ్గర ఉన్న జత పత్రాలకి 90 డిగ్రీలు లేదా లంబ కోణంలో ఉంటాయి. ఆస్క్లిపియాస్లో మనం చూసినప్పుడు ఈ పత్రాలు అనేవి వలయ పత్ర విన్యాసాన్ని చూపిస్తూ ఉంటాయి. అంటే ఒక కణుపు దగ్గర చుట్టూ పత్రాలు ఏర్పడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పత్రాలకి పుచ్చాలు ఉండవు, అంచేత పుచ్చరహిత పత్రాలుగా చెప్తాము. వీటికి చిన్న వృంతాలు ఉంటాయి, సాధారణంగా పీటియోలేట్ లేదా వృంతయుతంగా చెప్తాం. ఈ పత్రాల మీద మనకి
వ్యాక్స్ లేదా ఈ వ్యాక్స్ కోటింగ్ అనేది ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పత్రాలు అనేవి సరళ పత్రాలుగా ఉంటాయి. ఈ పత్రాలు అనేవి కొన్ని వాటిలో ముఖ్యంగా స్టెఫాలియాలో చూస్తే మనకి స్టెఫాలియాలో ఫిల్లోక్లేడ్ ఉంటుంది. ఆ ఫిల్లోక్లేడ్ ఉండటం వల్ల ఇక్కడ పత్రాలు అనేవి రూపాంతరం చెంది మనకి కటకాలుగా కానీ లేదా పులిసాకులుగా కానీ మారడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక డిస్టిడియా రెఫ్లిషియా అనే దాంట్లో మనకి ఈ పత్రాలు అనేవి బోనుల వంటి నిర్మాణాలుగా రూపాంతరం చెందుతాయి. ఈ బోనుల వంటి నిర్మాణాల్లో మనకి ఆర్గానిక్ మెటీరియల్ వాటర్ నిలువ ఉంటుంది. ఆ మొక్కలో కణుపుల దగ్గర ఏర్పడిన వేళ్ళు, ప్రత్యేకమైన వేళ్ళు అనేవి ఆ బోను పత్రాల్లో ఉన్న నీటిని, లవణాలని తీసుకుని పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనం డిస్టిడియా రెఫ్లిషియానా చూడొచ్చు. ఈ డిస్టిడియా రెఫ్లిషియానాలో మనకి ఈ బోను పత్రాలను చూడండి. ఈ పత్రాలను రూపాంతరం చెంది బోనుల వంటి నిర్మాణాలుగా ఏర్పడ్డాయి. ఇక మనం స్టెఫాలియా జైగాన్షియాలో చూస్తే కాండం పత్రాపకాండంగా మారిపోయింది. అదే సమయంలో ఇక్కడ పత్రాలు అనేవి కంటకాలుగా లేదా పులిసాకులుగా మారినట్టు మనం చూడొచ్చు. దీంట్లో చూడండి పుష్పం, చాలా పెద్ద పుష్పం ఏర్పడటం అనేది కూడా మనం గమనించవచ్చు. ఇక ఈ కుటుంబంలో మనం పుష్ప విన్యాసం గురించి చర్చించుకున్నప్పుడు ఈ పుష్ప విన్యాసం అనేది గ్రీవస్థంగా ఏర్పడతాయి లేదా కొన్నిసార్లు గ్రీవేతరంగా కూడా మనకి ఈ పుష్ప విన్యాసాలు ఏర్పడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పుష్ప విన్యాసాలు మనకి సాధారణంగా నిశ్చిత రకానికి చెందిన పుష్ప విన్యాసాలు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా ఈ పుష్ప విన్యాసం అనేది మనకి ద్విశాఖీయ నిశ్చిత శైముగా ఏర్పడి క్రమంగా అది మోనోకేషియల్ లేదా ఏకశాఖీయ నిశ్చిత శైముగా మారడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇందాక మనం చూసినట్టు స్టెఫాలియాలో చూస్తే మనకి ఏకాంత పుష్పం ఉంది. ఈ పుష్పం సుమారుగా 15 సెంటీమీటర్ల వ్యాసాన్ని కలిగి చాలా పెద్ద పుష్పంగా కనబడుతూ ఉంటుంది. ఇక మనం ఆస్క్లిపియాసు మరియు కెలోట్రోపిసిల్లో చూసినప్పుడు ఈ నిశ్చిత పుష్ప విన్యాసాలు అనేవి ఒక గుత్తి మాదిరిగా లేదా గుచ్చం మాదిరిగా మనకు కనపడటం గమనించవచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఈ పుష్ప విన్యాసం నిశ్చిత పుష్ప విన్యాసమే, కానీ ఇది ఒక గుచ్చం మాదిరిగా కనబడుతూ ఉంటుంది మనకి. ఇక పుష్పాన్ని చూసినప్పుడు ఈ పుష్పం అనేది బ్రాక్ట్ లేదా పుష్ప పుచ్చాన్ని కలిగి ఉంటాయి, పెడిసెల్ వృంతాన్ని కలిగి ఉంటాయి, లఘు పుచ్చము అనేది ఉండదు. అదేవిధంగా పుష్పం అనేది మనకి సౌష్ఠవయుతంగా ఉంటుంది. సెరపీజియాలో చూసినప్పుడు పాక్షిక సౌష్ఠవయుత పుష్పాలు ఉంటాయి. ఈ పుష్పాలు సంపూర్ణ పుష్పాలు. సంపూర్ణ పుష్పం అంటే పుష్పంలో ఉండాల్సిన 4 వలయాలైన రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, అదేవిధంగా కేసరావళి, అండకోశము 4 ఉంటాయి అని చెప్పి దీన్ని సంపూర్ణ పుష్పంగా చెప్తాం. ఈ పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు, పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు రెండూ కూడా ఉంటాయి కనుక దీన్ని బైసెక్చువల్ పుష్పంగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ద్విలింగక పుష్పంగా చెప్తాం. ఈ పుష్పంలో అండకోశానికి కింద నుంచి రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి మరియు కేసరావళి ఏర్పడతాయి కనుక దీన్ని అండకోశాధస్థిత పుష్పంగా మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పుష్పంలో పరిపత్రాలు లేదా కేసరావళి, అండకోశము 5 చొప్పున ఉంటాయి కనుక దీన్ని పంచభాగయుత పుష్పం లేదా పెంటామిరస్ పుష్పంగా చెబుతూ ఉంటాం. పరిపత్రాలు అనేవి 2 వలయాల్లో ఉంటాయి అంచేత ద్విపరిపత్రయుత పుష్పంగా చెప్తాము. ఈ పరిపత్రాలు బయట వైపు ఆకుపచ్చని రక్షక పత్రావళిగాను, లోపల వైపు వర్ణాన్ని కలిగిన ఆకర్షణ పత్రావళిగాను ఉంటాయి కనుక వీటిని భిన్న పరిపత్రయుతంగా చెప్తాం. అంచేత పుష్పాన్ని మనం పుచ్చ సహిత, వృంత సహిత, పుచ్చక రహిత, సౌష్ఠవయుత, సంపూర్ణ, ద్విలింగక, అండకోశాధస్థిత, పంచభాగయుత, ద్విపరిపత్రయుత, భిన్న పరిపత్రయుత పుష్పంగా మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పుష్పంలో మనం క్యాలిక్స్ లేదా రక్షక పత్రావళిని చూసినప్పుడు రక్షక పత్రాలు సాధారణంగా 5 ఉంటాయి. ఇది పంచభాగయుత పుష్పం కనుక 5 రక్షక పత్రాలు అనేది ఉండటం జరుగుతూ ఉంటుంది. ఈ రక్షక పత్రాలు అనేవి విడిగా ఉండొచ్చు. అంటే పాలీసెపాలస్ అసంయుక్త రక్షక పత్రావళిగా ఉండొచ్చు. ఇది కెలోట్రోపిస్లో చూడొచ్చు మనం. అలా కాకుండా రక్షక పత్రాలు సంయుక్తమైపోయి ఉండొచ్చు. ఈ సెపాలస్ కండిషన్ అనేది మనం లెప్టడీనియాలో చూడవచ్చు. ఈ పుష్పాలు అనేవి మనం పుష్పరచన చూసినప్పుడు, పుష్పరచన అంటే పుష్ప భాగాలు పర్టికులర్గా మనకి పరిపత్రాలు అనేవి మొగ్గ దశలో ఏ విధంగా అమరి ఉన్నాయి అనే దాన్ని మనం పుష్పరచనగా చెప్తాము. ఈ పుష్పరచనను చూసినప్పుడు మనకి క్విన్కన్షియల్ పుష్పరచన లేదా కవాటయుత పుష్పరచన, క్విన్కన్షియల్ లేదా వాల్వేట్ పుష్పరచన చూపిస్తూ ఉంటాయి ఈ రక్షక పత్రాలు. అదేవిధంగా ఈ కుటుంబంలో మనం ఆకర్షణ పత్రావళిని చూసినప్పుడు ఈ ఆకర్షణ పత్రాలు 5 ఉంటాయి.
ఇవి కలిసిపోయి ఉంటాయి. అందుచేత దీన్ని గ్యామోపెటాలలో ఉంచడం జరిగింది ఈ కుటుంబాన్ని. సో ఈ గ్యామోపెటాలోగా ఉన్న ఈ కొరోల్లా అనేది వాల్వేట్ ఈస్టివేషన్ అంటే కవాటయుత పుష్పరచన లేదా ట్విస్టెడ్ ఈస్టివేషన్ అంటే మెలితిరిగిన పుష్పరచన చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ పుష్ప భాగాలను మనం చూసినప్పుడు ఈ పుష్ప భాగాల్లో మనకి ఈ ఆకర్షణ పత్రావళికి ఏకాంతరంగా ఆకర్షణ పత్రాల లోపల వైపు కొన్ని ప్రత్యేకమైన ఉపాంగాలు ఏర్పడతాయి. ఈ ఉపాంగాలన్నీ కలిసి ఒక కిరీటం లాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తూ ఉంటాయి. దీన్ని కొరల్లైన్ కొరోనా అని చెబుతూ ఉంటారు. ఇక కొరోల్లా ఒక్కొక్క రకమైన జాతులను ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటుంది. ఇది మనం కిలోట్రోపిస్లో చూసినప్పుడు ఒక బెల్ల ఆకారంలో ఉంటుంది. సెరోపీజియాలో చూసినప్పుడు ఒక కూజా ఆకారంలో ఉంటుంది. ఒక క్రిప్టోస్టీజియా అనే దాంట్లో చూసినప్పుడు మనకి ఫన్నెల ఆకారంలో కనిపిస్తూ ఉంటుంది. హోలోస్టెమ్మాలో చూసినప్పుడు ఇది చక్రాకారంగా మనకి కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కుటుంబంలో కేసరావళి గురించి చూసినప్పుడు మనం కేసరాలు అనేవి 5 ఉంటాయి. ఇవి మనకి ఆకర్షణ పత్రాలకి అతుక్కుపోయి ఉంటాయి. అంచేత మొకుడుదలో పరిస్థితంగా చెప్తాం. సో వీటిలో ఈ కేసరాలలో ఫిలమెంట్స్ లేదా వాటి యొక్క తంతువులు అనేవి మనకి కలిసిపోయి ఉండొచ్చు, సంయుక్తమైపోయి ఉండొచ్చు. కెలోట్రోపిస్లో మనకి ఈ కేసరాల యొక్క ఫిలమెంట్స్ అనేవి కలిసిపోయి ఒక నాళంగా ఏర్పడి ఇవి అండాశయాన్ని అదేవిధంగా ఈ కీలాన్ని చుట్టి ఉంటాయి. క్రిప్టోస్టీజియాలో చూసినప్పుడు ఈ కేసరావళి అనేది వాటి యొక్క ఫిలమెంట్స్ అనేవి విడివిడిగా ఉంటాయి. ఇక అదేవిధంగా ఈ కేసరాలకి మనకి ప్రత్యేకమైన అపెండేజెస్ ఏర్పడతాయి. ఈ అపెండేజెస్ను కుకులే అంటాము. ఈ కుకులే అన్నీ కలిసి మనకి స్టామినల్ కొరోనా అనే నిర్మాణాన్ని ఒక కిరీటం అనే నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. ఈ కిరీటాన్ని మనం స్టామినల్ కొరోనా అంటాం. ఇది మనం కెలోట్రోపిస్లోను ఆస్క్లిపియాస్లోను చూడవచ్చు. ఇక పరాగకోశాలు అనేవి ద్వికర్షికాలుగా ఉంటాయి, అంతరోన్ముఖాలుగా ఉంటాయి. అదే సమయంలో ఈ పరాగకోశాలన్నీ కూడా మనకి స్టిగ్మా యొక్క డిస్క్తో కలిసిపోయి ఒక నిర్మాణం ప్రత్యేకమైన నిర్మాణం ఏర్పడుతుంది. దీన్ని గైనోస్టీజియం అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనం ఆకర్షణ పత్రాలకి ఏకాంతరంగా కొన్ని ప్రత్యేకమైన నిర్మాణాలు ఏర్పడ్డాయి. ఈ ఆకర్షణ పత్రాలకి లోపల ఏర్పడిన ఈ నిర్మాణం చూస్తే ఒక కిరీటం మాదిరిగా ఉంది. దీన్నే మనం కొరల్లైన్ కొరోనా అని అంటున్నాం. ఈ కొరల్లైన్ కొరోనాకి పై భాగంలో చూస్తే ఇక్కడ ఈ స్టామినల్ కొరోనా కనిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో పరాగకోశాలు ఈ మనకి స్టిగ్మా లోపుతో కలిసిపోయి స్టిగ్మా డిస్క్తో కలిసిపోయి ఏర్పడిన గైనోస్టీజియం కూడా మనం ఇందులో చూడవచ్చు. సో ఈ పుష్పం చూడండి, మిగతా కుటుంబాల్లో లేని విధంగా ఎంతో ఆకర్షణీయంగా మారడానికి ఈ కొరల్లైన్ కొరోనా మరియు స్టామినల్ కొరోనా దీనికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఇక ఈ కుటుంబంలో మనం చూసినప్పుడు ఈ పరాగకోశాల నిర్మాణం అదేవిధంగా పరాగకోశాలలో ఏర్పడే పరాగ రేణువులు ఏ విధంగా బదిలీ జరుగుతాయి పరాగ సంపర్కం జరిగినప్పుడు అన్నదాన్ని బట్టి ఈ కుటుంబాన్ని 2 ఉపకుటుంబాలుగా చేయడం జరిగింది. ఒకటి పెరిప్లోకాయిడే, రెండోది సైనన్కాయిడే. ఈ పెరిప్లోకాయిడేకి చెందిన మొక్క క్రిప్టోస్టీజియా, అదేవిధంగా సైనన్కాయిడేకి చెందిన మొక్క కెలోట్రోపిస్. ఈ పెరిప్లోకాయిడేలో చూసినప్పుడు మనకి ఈ పరాగకోశాలు మనకి యాంథర్స్ అనేవి స్టైల్తో కలిసిపోయి ఉంటాయి. అదేవిధంగా ఈ కెలోట్రోపిస్ లేదా సైనన్కాయిడియా మెంబర్లలో కూడా యాంథర్స్ అనేవి మనకి స్టైల్తో కలిసిపోయి గైనోస్టీజియం ఏర్పడుతుంది. కానీ ఇక్కడ క్రిప్టోస్టీజియాలో చూసినప్పుడు పరాగకోశాల యొక్క మనకి ఈ కేసరావళి యొక్క ఫిలమెంట్స్ అనేవి విడివిడిగా ఉంటాయి. ఇక్కడ కేసరావళి యొక్క ఫిలమెంట్స్ అనేవి మనకి కలిసిపోయి ఉంటాయి, సంయుక్తంగా ఉంటాయి. ఇక ఇందులో చూసినప్పుడు ట్రాన్స్లేటర్ అనే ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఏర్పడుతూ ఉంటుంది పరాగకోశాల్లో. ఈ ట్రాన్స్లేటర్ అనే నిర్మాణం మనకి స్పూన్ ఆకారంలో లేదా చెంచా ఆకారంలో ఉంటూ ఉంటుంది. దాని క్రింది భాగంలో అతుక్కోవడానికి ఒక జిగురు కలిగిన డిస్క్ అనే నిర్మాణం ఉంటుంది. ఇక కెలోట్రోపిస్ లేదా సైనన్కాయిడియా మెంబర్లో చూసినప్పుడు మనకి ఈ ట్రాన్స్లేటర్ అనేది లాంబ్డా ఆకారంలో తిరగబడిన నిర్మాణంగా ఇక్కడ మనకి లాంబ్డా ఆకారంలో ఉంటూ ఉంటుంది. దీనిలో చూస్తే మనకి పరాగరేణువులు అనేవి 4 పరాగరేణువులు కలిసిపోయి పరాగరేణువులు చతుష్కాలు ఏర్పడతాయి, టెట్రడ్స్గా ఏర్పడతాయి. కానీ దీనిలో చూస్తే మనకి పరాగకోశంలో ఒక తిత్తిలో ఉన్న పరాగరేణువులు అన్నీ కూడా కలిసిపోయి ఒకే ఒక పెద్ద నిర్మాణంగా ఏర్పడతాయి. దాన్ని పోలీనియం అనడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ కుటుంబంలో మనం గైనీషియం
లేదా అండకోశాన్ని చూసినప్పుడు ఈ అండకోశం అనేది మనకి ద్విఫలదలంగా ఉంటుంది. ఇది పాక్షికంగా సంయుక్తంగా ఉంటుంది. సో పాక్షిక సంయుక్తంగా ఉన్న ద్విఫలదల అండకోశం చూడవచ్చు. దీనిలో అండాశయం అనేది ఊర్ధ్వంగా ఉంటుంది. ప్రతి కార్పెల్ లేదా ప్రతి ఫలదలంలోని చూసినప్పుడు మనం ఒకే ఒక బిలము అనేది ఉంటుంది. ఇక దాని లోపల ప్రతి బిలంలోని ఒక ద్వికవచయుత వక్ర అండాలు అనేవి ఉపాంత అండన్యాసంలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ప్రతి అండకోశానికి మనకి ఫలదలానికి ఒకే స్టైల్ ఉంటుంది. అంచేత ఒక పుష్పంలో 2 ఫలదళాలకు సంబంధించిన 2 స్టైల్స్ అనేవి ఉంటాయి. మనకి 2 కీలాలు విడివిడిగా ఉంటాయి, కానీ ఈ కీలాలు అనేవి స్టిగ్మా భాగంలో ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటాయి. ఇక స్టిగ్మా అనేది ఒక పంచభాగయుతంగా అంటే పంచకోణయుతంగా ఉన్న ఒక డిస్క్ మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. ఈ డిస్క్ తోటి మనకి పరాగ కోశాలు అనేవి కలిసిపోయి గైనోస్టీజియం అనే నిర్మాణం ఏర్పడటం అనేది చూడవచ్చు. ఇక్కడ చూడండి, మనం ఇందాక చూసినట్టు పుష్పంలో ఇక్కడ ఫలదళాలు చూసినప్పుడు ఈ ఫలదళాలు అనేవి ఇది వేరే ఫలదళం, ఇది వేరే ఫలదళం, ఇవి అసంయుక్తంగా ఉన్నాయి. అదేవిధంగా కీలాలు కూడా అసంయుక్తంగా ఉన్నాయి. కానీ అగ్రభాగంలో కీలాగ్రానికి దగ్గరగా ఈ కీలాలు కలిసిపోతున్నాయి. అంచేతే ఇది ద్విఫలదళయుతంగా చెప్తున్నాము, కానీ పాక్షిక సంయుక్తంగా మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంది. సో ఇక్కడ కొరుల్లరీ కొరోనాను చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం స్టామినల్ కొరోనాను చూడవచ్చు. ఇక పుష్ప చిత్రాన్ని చూసినప్పుడు ఈ పుష్ప చిత్రంలో ఇక్కడ మనం రక్షక పత్రావళి చూడండి. ఈ రక్షక పత్రావళి క్విన్కన్షియల్ పుష్పరచనని చూపిస్తూ ఉంది. ఇందులో క్విన్కన్షియల్ పుష్పరచన అంటే ఇందులో ఉన్న 5 రక్షక పత్రాల్లోనూ 2 రక్షక పత్రాల యొక్క 2 భాగాలు బయట వైపుకుంటాయి, 2 రక్షక పత్రాలకి 2 లోపల వైపుకుంటాయి అంచులు. ఒకదానికి ఒక అంచు లోపలికి ఒక అంచు వెలుపలికి ఉంటుంది. సో అదే సమయంలో ఇక్కడ మనం అండకోశంలో ఉన్న 2 ఫలదాలను విడివిడిగా చూడొచ్చు. ఇదే విధంగా ఇక్కడ స్టామినల్ ట్యూబు కలిసిపోయి అండాశయం చుట్టూ ఏ విధంగా ఒక వలయం కింద ఉందో మనం చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ స్టామినల్ కొరోనాను కూడా చూడవచ్చు. ఇవి మొగుడుదలో పరిస్థితంగా ఉన్న కేసరావళిని కూడా మనం గమనించుకోవచ్చు. ఇక్కడ ఈ పుష్ప సంకేతాన్ని చూసినప్పుడు పుష్ప సంకేతం బిఆర్ అంటే పుచ్చ సహితము, ఈబిఆర్ఎల్ అంటే లఘుపుచ్చము లేదు. అదేవిధంగా ఇది సౌష్ఠవీతము, ద్విలైంగికంగా ఉంది. రక్షక పత్రాలు 5 ఉన్నాయి, ఇవి అసంయుక్తంగా ఉన్నాయి. ఆకర్షణ పత్రాలు 5 ఉన్నాయి, అవి సంయుక్తంగా ఉన్నాయి. యాండ్రీషియం లేదా కేసరావళి అనేది 5 ఉన్నాయి, ఈ 5 సంయుక్తంగా ఉన్నాయి. అదేవిధంగా గైనీషియం చూసినప్పుడు ద్విఫలదల పాక్షిక సంయుక్తంగా ఉంది. అదేవిధంగా ఊర్ధ్వ అండాశయం ఉంది. ఇక్కడ చూసినప్పుడు ఈ యాండ్రీషియం అనేది ఇటువైపు మనకి కుర్రలోతో కలిసిపోయింది, బొగుడుదలో పరిస్థితంగా ఉంది. అదే సమయంలో మనకి ఇక్కడ గైనీషియంతో కలిసిపోయి క్రిప్టోస్టీజియం అనే నిర్మాణాన్ని ఏర్పరచడం అనేది జరిగింది. సో ఇది చాలా ప్రత్యేకమైన పుష్ప సంకేతంగా మనం చెప్పవచ్చు. ఈ కుటుంబాన్ని మనం చాలా ఈజీగా ఈ ఒక్క లక్షణాన్ని బట్టి మనం ఆస్కిలిపిడేసే కుటుంబానికి చెందిన మెంబర్స్ని మనం గుర్తించవచ్చు. ఇక ఈ కుటుంబంలో మనకి పరపరాగ సంపర్కము జరుగుతుంది. ఇది కీటకాల సహాయంతో పరపరాగ సంపర్కం జరుగుతూ ఉంటుంది. దీన్ని ట్రాన్స్లేటర్ యాంత్రికం ద్వారా జరుగుతుందని చెప్పవచ్చు మనం. ఇందులో చూసినప్పుడు ఇక్కడ మనకి గైనోస్టీజియం ఉంది. ఈ గైనోస్టీజియంలో పంచ కోణయుతంగా ఉన్న స్టిగ్మా ఉంది. దానితో కలిసిపోయి ఇక్కడ మనకి పరాగ కోశాలు ఉన్నాయి. ఈ పరాగ కోశాలు చూసినప్పుడు అంటే ఈ కీలాగ్రం యొక్క ప్రతి అంచులోని ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఏర్పడుతుంది. ఈ నిర్మాణం మనకి ఇక్కడ చూడవచ్చు. ఈ నిర్మాణానికి అతుక్కుని మనకి 2 కాడల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ కాడల వంటి నిర్మాణాలకి అతుక్కుని పొలీనియా ఉంటాయి. ఇక్కడ అంటే ఒక పరాగకోశానికి సంబంధించిన పొలీనియం ఇది, దాని పక్కన ఉన్న పరాగకోశానికి సంబంధించిన పొలీనియం ఇది. ఇవి ఒక కీటకం ఏ విధంగా ఈ పొలీనియా అంటే పరపరాగ సంపర్కం జరపడానికి ఈ కీటకం అనేది ఇక్కడికి వచ్చినప్పుడు అది తన కాళ్ళతో ఈ పొలీనియాని ఏ విధంగా మోసుకుపోతుందో ఒక పుష్పం నుంచి ఇంకో పుష్పానికి మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. ఈ పొలీనియం చూసినప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇది లాంబ్డా ఆకారంలో చాలా ఉండే నిర్మాణంగా చెప్పవచ్చు. ఇక ఈ కుటుంబంలో మనకి ఫలము అనేది చూసినప్పుడు ప్రతి పుష్పం నుంచి మనకి 2 ఏకవిధారక ఫలాలు ఏర్పడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఫలంలో చిన్నవైన విత్తనాలు ఉంటాయి. ప్రతి విత్తనం పైన మనకి
కేశాల వంటి నిర్మాణాలు ఒక కేశ గుచ్చం అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఈ కుటుంబం యొక్క ఆర్థిక ప్రాముఖ్యతను గమనించుకున్నప్పుడు ఈ కుటుంబంలో కొన్ని మొక్కలు మనకి అలంకరణ మొక్కలుగా పెంచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆస్క్లిపియాస్ ట్యూబరోజా అనేది, క్రిప్టోస్టీజియా గ్రాండిఫ్లోరా అనేది, హోయా కార్నోజా అనేది, అదేవిధంగా మనకి ఈ క్రిప్టోలిపిస్ సిర్లియం అనేది, ఇవన్నీ కూడా మనం ఆర్నమెంటల్ ప్లాంట్స్గా మనం పెంచడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఈ మొక్కలు చాలా వరకు మనకి మెడిసినల్ ప్లాంట్స్ లేదా మందు మొక్కలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. టైలోఫోరా ఇండికా అనేది, ఇది టైలోఫోరా ఆస్తమాటికా అని కూడా పిలుస్తారు. ఇది ఆస్తమా వ్యాధిని తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఈ జిమ్మినమా సిల్వెస్ట్రీ అనేది మనకి అతిమూత్ర వ్యాధిని తగ్గించడానికి, డయాబెటీస్ని తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా మనకి ఈ హెమిడెస్మస్ ఇండికస్ లేదా ఇండియన్ సరస్పరిల్లా అనేది మనం ప్రధానంగా ఒక కూలెంట్ డ్రింక్గా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక సార్కోస్టెమ్మా ఎసిడమ్ అనేది మనకి విషాన్ని కక్కించడానికి, అదేవిధంగా మనకి పాము కాటుకు మందుగా వాడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈరోజు మనం రెండో కుటుంబంగా యుఫోర్బియేసే కుటుంబం గురించి నేర్చుకోబోతున్నాము. ఈ యుఫోర్బియేసే కుటుంబం అనేది తరగతి ద్విదళ బీజాలకు చెందింది, ఉపతరగతి మోనోక్లామిడేకి చెందింది, సిరీసు యూనిసెక్చుయలిస్ శ్రేణికి చెందింది కుటుంబం అనేది యుఫోర్బియేసే. ఈ యుఫోర్బియేసే కుటుంబం అనేది మనకి ఈ ఆవృత బీజాల్లో 6వ పెద్ద కుటుంబంగా చెప్పవచ్చు. దీనిలో 300 ప్రజాతులు, 7500 జాతులు ఉన్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. ముఖ్యంగా మనకి ఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతూ ఉంటాయి. ఇవి సాధారణంగా సముద్బీజ జాతికి చెందిన మొక్కలు. కానీ యుఫోర్బియా జాతులు అనేవి మనకి ఎడారి మొక్కలుగా పెరుగుతూ ఉంటాయి. ఈ కుటుంబానికి చెందిన ఎక్స్కోకేరియా ఎగల్లోక అనేది మ్యాంగ్రూవ్ లేదా మడ అడవుల్లో మ్యాంగ్రూవ్ అసోసియేట్గా పెరగడం అనేది చూడవచ్చు. ఇక ఈ కుటుంబానికి మనం స్పర్జ కుటుంబము అని పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. స్పర్జ అనే దానికి జముడు అని అర్థము. దీనిలో మనకి యుఫోర్బియా జాతులు ప్రధానంగా కాడల వంటి నిర్మాణాలుగా ఉంటాయి కనుక ఈ కుటుంబాన్ని మనం స్పర్జ కుటుంబంగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, యుఫోర్బియా తిరుకళ్ళి అనేది ఏ విధంగా కాడలుగా కనిపిస్తుందో మనకి. అదేవిధంగా ఇక్కడ మనం చూసినప్పుడు ఇది క్లిస్టాంతస్ కొలినస్ కొడిసా. సో అదేవిధంగా ఇక్కడ మనం ట్రాజియా ఎన్వల్యూక్రేటాను చూడవచ్చు. అదేవిధంగా క్రోటాన్ బోన్ ప్లాండియానం కూడా మనం చూడవచ్చు. ఇక ఇందులో మనకి జిట్రోపా కర్కాస్ అనేది, అదేవిధంగా కోడియం వ్యారిగేటం అనేది, రిసినస్ కమ్యూనిస్ అనేది,
అదేవిధంగా హీవియా బ్రెజిలియన్సిస్ అనేది ఇవన్నీ కూడా ఈ కుటుంబానికి చెందిన మొక్కలు. ఈ కుటుంబంలో మొక్కలు ముఖ్యంగా మనకి పొదలుగా ఉంటాయి. జెట్రోపా, రిసినస్సు, యుఫోర్బియాలో ఇవి పొదలు. వృక్షాలు ఉంటాయి. ఈ వృక్షాలు అనేవి హీవియా, సిక్క, పుత్రంజీవ అనేవి వృక్షాలు. ఇక అరుదుగా దీనిలో మనకి గుల్మాలు ఉంటాయి. ఎకలిఫా జాతులు, క్రోటాన్ బోన్ ప్లాండియనము, యుఫోర్బియా హెక్టా ఇవన్నీ కూడా మనం ఈ కుటుంబానికి చెందిన ఒక చిన్న గుల్మ మొక్కలుగా చూడవచ్చు. ఇక ట్రాజియా జాతులు ముఖ్యంగా మనకి గుల్మాలుగా ఉంటాయి, కానీ ఎగబ్రాకుతూ ఉంటాయి. ఇందులో మనకి వేరు వ్యవస్థను చూసినప్పుడు వేరు వ్యవస్థ అనేది తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. కానీ మ్యాన్హాట్ జాతులలో మనకి ఈ వేర్లలో ఆహారం నిల్వ ఉండడం వల్ల దుంపవేళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. మనకి మ్యాన్హాట్ ఎస్కులెంటాలోను, మ్యాన్హాట్ పామాటాలోను, యుటిలిసిమాలోను మనం ఈ విధంగా దుంపవేళ్లను చూడవచ్చు. ఈ దుంపవేళ్లలో మనకి స్టార్చ్ అనేది ఆహార పదార్థంగా నిల్వ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కాండాన్ని చూసినప్పుడు కాండం అనేది వాయుగతంగా ఉంటుంది. గుల్మ కాండంగా కానీ కొంతవరకు చావదేరిన కాండంగా కానీ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఇవి శాఖాయుతంగా ఉన్న కాండము నిటారుగా పెరుగుతూ ఉంటుంది. కానీ ట్రాజియా జాతుల్లో బలహీనంగా ఉండి కాండాలు ఎగబ్రాకుతూ ఉంటాయి. ఇవి సాలిడ్గా లేదా మనకి దృఢంగా ఉంటాయి. కానీ రిసినస్లో చూసినప్పుడు ఇది బోలుగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది కాండం. యుఫోర్బియా జాతుల్లో ఈ కాండాలు అనేవి రూపాంతరం చెంది పత్రాప కాండాలుగా మారతాయి. అందుచేత ఇవి క్యాక్టస్లను పోలి ఉంటాయి. అందుచేత ఈ కుటుంబంలోని ఈ మొక్కలు మనం క్యాక్టాయిడ్లుగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక పత్రాలు అనేవి ప్రకాండ సంబంధ పత్రాలుగాను, శాఖా సంబంధ పత్రాలుగాను ఉంటూ ఉంటాయి. ఇవి ఏకాంతర పత్ర విన్యాసంలో ఉంటాయి. అంటే ప్రతి కణుపు దగ్గర ఒక పత్రమే ఏర్పడి అవి ఏకాంతరంగా ఉంటూ ఉంటాయి. కానీ యుఫోర్బియా హెక్టాలో చూసినప్పుడు ఈ పత్రాలు అనేవి మనకి ఆపోజిట్ లేదా అభిముఖ పత్ర విన్యాసంలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. బిస్కోపియా జవనైకా అనే దాంట్లో మనకి త్రిదళ సంయుక్త పత్రాలనే ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఫిల్లాంత సింబిలికాలో చూసినప్పుడు మనకి ఏకపిచ్చాకార సంయుక్త పత్రం అనేది ఉంటుంది. యుఫోర్బియా జాతుల్లో మనకి కాండం అనేది పత్రాపకాండంగా మారుతుంది. అదేవిధంగా పత్రాలు క్షీణించిపోయి మనకి కంటకాలుగా కానీ లేదా పులుసాకులుగా కానీ మారడం అనేది జరుగుతుంది. పుష్ప విన్యాసాన్ని చూసినప్పుడు ఈ పుష్ప విన్యాసం అనేది మనకి గ్రీవస్థంగా ఏర్పడుతుంది. ఇది వేరువేరు జాతుల్లో వేరువేరు రకాలుగా ఉంటుంది. ఇది అనిశ్చితంగా కానీ, నిశ్చితంగా కానీ లేదా ప్రత్యేక రకమైన పుష్ప విన్యాసంగా కానీ ఉండవచ్చు. మనం ఫిల్లాంతస్లో చూసినప్పుడు ఏకాంత పుష్పాలు ఉంటాయి. రిసినస్లో చూసినప్పుడు ప్యానికల్ పుష్ప విన్యాసం కనిపిస్తుంది. జెట్రోపాలో మనకి ద్విశాఖీయ నిశ్చిత పుష్ప విన్యాసం కనిపిస్తుంది. అకలీఫాలో క్యాట్కిన్ కనిపిస్తుంది. మనకి యుఫోర్బియా పల్కరిమాలో సయాతియం పుష్ప విన్యాసం ప్రత్యేక రకమైన పుష్ప విన్యాసం కనిపిస్తుంది. ఇందులో మనకి ప్రతి మొక్క కూడా 2 రకాలైన పుష్పాలని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది, ఏకలింగ పుష్పాలని మనకి. కానీ ఎక్స్కోకేరియా ఎగల్లోక చూసినప్పుడు స్త్రీ మొక్క వేరుగాను పురుష మొక్క వేరుగాను ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం సయాతియం పుష్ప విన్యాసాన్ని చూడవచ్చు. ఇక్కడ యుఫోర్బియా పల్కరిమా అనే దాంట్లో మనకి పుష్ప విన్యాసం అనేది సయాతియంగా ఉంటుంది. దీనిలో చూసినప్పుడు పుష్ప పుచ్చాలు అనేవి చాలా ఆకర్షణీయంగా మారి ఇవి కీటకాలను ఆకర్షిస్తూ ఉంటాయి. ఇవి పత్రాల మాదిరిగా కనిపిస్తాయి, కానీ ఇవి పుష్పపుచ్చాల రూపాంతరం. అదేవిధంగా కొన్ని పుష్పపుచ్చాలన్నీ కలిసిపోయి మనకి ఒక గిన్నె వంటి నిర్మాణం ఏర్పడుతూ ఉంటుంది. ఈ గిన్నె వంటి నిర్మాణం మీద మనకి ఇక్కడ మకరందాన్ని స్రవించే గ్రంథులు ఉంటాయి, మకరంద గ్రంథులు ఉంటాయి. ఈ పుష్పంలో చూసినప్పుడు మధ్య భాగంలో ఒకే ఒక కాడ కలిగిన వృంతయుతమైన స్త్రీ పుష్పం ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అనేక పురుష పుష్పాలు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది దాని చుట్టూ. ఈ పురుష పుష్పాలు అంటే ఏంటంటే ఇక్కడ ప్రతి కేసరము ఒక పురుష పుష్పంతో సమానము. ఈ అండకోశమే స్త్రీ పుష్పంతో సమానము. వీటికి పరిపత్రాలు అనేవి ఉండవు. ఇది చాలా ప్రత్యేక రకమైన పుష్ప విన్యాసంగా మనం చెప్పవచ్చు. ఇక పుష్పాన్ని చూసినప్పుడు ఇది పుష్పపుచ్చ సహితంగా ఉంటుంది, వృంతయుతంగా ఉంటుంది, లఘుపుచ్చము ఉండదు దీనికి. ఇది సౌష్టయుతంగా ఉంటుంది, కానీ ఇన్కంప్లీట్గా ఉంటాయి. ఎంచేతంటే దీనిలో మనకి పురుష పుష్పాలు వేరుగాను స్త్రీ పుష్పాలు వేరుగాను ఉండడం వల్ల ఈ కుటుంబంలో ఈ పుష్పాన్ని మనం అసంపూర్ణ పుష్పంగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అంచేత పుష్పాన్ని ఇన్కంప్లీట్ అంటే అసంపూర్ణము, యూనిసెక్షువల్ అంటే ఏకలింగ పుష్పాలుగా చెప్తాం. ఈ పుష్ప భాగాలన్నీ కూడా ఒక సైక్లిక్గా అమరి ఉంటాయి. ఇవి పంచభాగయుతంగా ఉంటాయి. ఫిల్లాంతస్లో చూసినప్పుడు
ట్రైమెరస్ లేదా త్రిభాగయుత పుష్పాలు కనిపిస్తాయి మనకి. ఇది అండకోశాధస్థిత పుష్పాలు. మోనోక్లెమిడియస్ అంచేతే మోనోక్లామిడే అనే సిరీస్లో చేర్చడం అనేది మనం జరిగింది. ఇక్కడ ఈ మోనోక్లెమిడియస్గా ఇక్కడ ఉంటాయి. ఇందులో మనం జెట్రోపాలను మరియు క్రోటాన్లను చూసినప్పుడు పురుష పుష్పాలు అనేవి డైక్లెమిడియస్ అంటే ద్విపరిపత్రయుతంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక పెరియాంత్ పరిపత్రాలను మనం చూసినప్పుడు ఈ పరిపత్రాలు అనేవి మనకి సాధారణంగా ఒకే వలయంలో ఉంటాయి. ఈ ఒకే వలయంలో ఉన్న పరిపత్రాలు అనేవి ఆకర్షణ పత్రావళిని కానీ లేదా మన రక్షక పత్రావళిని కానీ పోలి ఉంటాయి. మన యుఫోర్బియా జాతుల్లో చూసినప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం, యుఫోర్బియా పల్కరిమాలో పుష్పాలు అనేవి మనకి పరిపత్రాలు లేకుండా ఉంటాయి, నేకెడ్గా ఉంటాయి. ఇక క్రోటాన్లో చూసినప్పుడు మనం ప్రతి పుష్పం అంటే పురుష పుష్పం చూసినప్పుడు డైక్లెమిడియస్ లేదా ద్విపరిపత్రయుతంగా ఉంటుంది. ఈ టెపల్స్ అనేవి పరిపత్రాలు మనకి టెపల్స్లో భాగాలు చూస్తే మనం మెర్క్యూరియస్ అనే దాంట్లో 3 టెపల్స్ ఉంటాయి, ట్రాజియాలో 4 టెపల్స్ ఉంటాయి, జెట్రోపాలో 5 టెపల్స్ ఉంటాయి, ఫిల్లాంతస్లో 6 టెపల్స్ ఉండి 2 వలయాల్లో ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పుష్పరచన చూసినప్పుడు పెరియాంత యొక్క పుష్పరచన చూసినప్పుడు కవాటయుత పుష్పరచన లేదా చిక్కైన పుష్పరచన కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక కేసరావళిని గమనిస్తే కేసరావళిలో మనం కేసరాలు అనేవి ఒకటే ఉంటాయి సాధారణంగా. కానీ చాలా వరకు వాటిలో వేరువేరు జాతుల్లో వేరువేరు సంఖ్యలో ఉంటాయి. మనకి స్టామిన్స్ అనేవి మేల్ ఫ్లవర్స్లో మనకి కనిపిస్తాయి. పుష్పాలు ఏకలింగ పుష్పాలు కనుక మేల్ ఫ్లవర్స్లో మనం స్టామిన్స్ని చూడొచ్చు. యుఫోర్బియాలో చూసినప్పుడు యుఫోర్బియా జాతుల్లో ఒకటే కేసరం ఉంటుంది. ఫిల్లాంతస్లో 3 నుంచి 5 కేసరాలు ఉంటాయి. అదేవిధంగా జెట్రోపాలో కేసరాలు 10 ఉండి 2 వలయాల్లో 5 చొప్పున ఉంటాయి. క్రోటాన్ బోన్ ప్లాండియానంలో చూసినప్పుడు మనకి 80 నుంచి 100 కేసరాలు ఉంటాయి. ఈ కేసరాలు అనేవి విడివిడిగా ఉంటాయి లేదా కొన్నిసార్లు సంయుక్తంగా ఉంటాయి. ఫిల్లాంతస్లో చూసినప్పుడు మనం వాటిలో మనకి పరాగకోశాల్లో ఉన్న ఫిలమెంట్సు పరాగకోశాలు రెండూ కూడా కలిసిపోయి మనకి సినాండ్రస్ కండిషన్ అనేది కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యాంథ్రస్ అనేవి తీసుకుంటే ద్వికర్షికాలుగా ఉంటాయి, అదేవిధంగా అంతరోన్ముఖాలుగా ఉంటాయి. ఇక గైనీషియం లేదా అండకోశాన్ని చూసినప్పుడు ఈ అండకోశం అనేది ట్రైకార్పెల్లరీ 3 ఫడదలయుతంగా ఉంటుంది. ఇది సంయుక్తంగా ఉంటుంది. 3 ఫడదల సంయుక్త అండకోశంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇందులో ఓవరీ లేదా అండాశయం అనేది ఊర్ధ్వంగా ఉంటుంది. ఇది 3 బిలాలను కలిగి ఉంటుంది. ప్రతి బిలంలోని కూడా 1 నుంచి 2 వక్ర అండాలు అనేవి మనకి యాక్సైల్ ప్లాసెంటేషన్లో ఉంటాయి. యాక్సైల్ ప్లాసెంటేషన్ అంటే స్తంభ అండన్యాసంలో ఉంటాయి. ఇక ఈ ప్రతి ఓవరీ లేదా ప్రతి ఫడదల నుంచి ఒక్కొక్క స్టైల్ ఏర్పడుతుంది. అంచేత స్టైల్స్ లేదా ఈ కీలాలు అనేవి 3 ఉంటాయి. ఇవి అగ్ర కీలాలుగా ఉంటాయి. ప్రతి కీలం పైభాగంలో 2గా చీలి ఉంటుంది. అందుచేత దాని కొనల్లో మనకి స్టిగ్మాలు 2 చొప్పున ఉంటాయి. ఇక మనం ఈ ఓవరీ కింద భాగంలో చూసినప్పుడు ఒక రింగు మాదిరిగా ఉన్న ఒక నెక్టర్ గ్లాండ్ అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం క్రోటాన్లో చూడొచ్చు. ఈ క్రోటాన్లో చూడండి కేసరాలు ఎన్ని ఉన్నాయో, అనేక కేసరాలు కనిపిస్తున్నాయి మన క్రోటాన్లో. సో కేసరాల సంఖ్య ఇందాక మనం చెప్పుకున్న క్రోటాన్ జాతుల్లో 80 నుంచి 100 వరకు కేసరాలు ఉంటాయని మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది యుఫోర్బియా హెట్రోఫిల్లా. ఈ యుఫోర్బియా హెట్రోఫిల్లాలో మనం చూసినప్పుడు ఇక్కడ చూడండి సయాతియం పుష్ప విన్యాసం ఉంది. ఈ సయాతియం పుష్ప విన్యాసం పైభాగంలో ఇది స్త్రీ పుష్పం. ఈ స్త్రీ పుష్పంలో చూడండి 3 ఫడదలాలని మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. అదే సమయంలో దీనిపైన కీలాల్ని కీలాగ్రాలని కూడా మనం గమనించవచ్చు. ఇక పుష్ప చిత్రాలు చూసినప్పుడు ఇది పురుష పుష్పం యొక్క చిత్రము, అదేవిధంగా ఇది స్త్రీ పుష్పం యొక్క పుష్ప చిత్రం. ఇక్కడ పురుష పుష్పంలో మనకి అండకోశం లేదు, కేసరాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మనం అండకోశం చూడొచ్చు, కేసరాలు లేవు. ఇక పుష్ప సంకేతాన్ని చూసినప్పుడు ఈ కుటుంబం యొక్క పుష్ప సంకేతము పురుష పుష్పానికి BR, EBRL, ఇది సౌష్ఠవయుతము, ఇది ఏకలింగక పురుష పుష్పము, K5 విడివిడిగా ఉంటాయి. సౌష్ఠవయుత ఇవి మనకి కవాటయుత పుష్పరచన చూపిస్తూ విడివిడిగా ఉంటాయి. మనకి రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు మనకి ఉంటే ఆ ఆకర్షణ పత్రాలు విడివిడిగా ఉంటాయి. అదే సమయంలో యాండ్రీషియం అనేది ఇన్ఫైనైట్గా ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటాయి. ఇది క్రోటాన్ బోన్ ప్లాండియానంలో చాలా అనంతం 80 నుంచి 100 వరకు ఉంటాయి. గైనీషియం అనేది 0. ఇక స్త్రీ పుష్పంలో చూసినప్పుడు BR, EBRL ఇది సౌష్ఠవయుతము, ఇది స్త్రీ పుష్పం, ఏకలింగక స్త్రీ పుష్పము. దీంట్లో మనకి P పరిపత్రాలు అనేవి ఒకే వలయంలో ఉంటాయి, 5 ఉంటాయి, విడిగా ఉంటాయి.
యాండ్రీషియము లేదా కేసరాలు 0 ఉంటాయి. త్రిఫలదల సంయుక్త అండకోశము ఇది ఊర్ధ్వంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఈ కుటుంబంలో ఫలాన్ని చూసినప్పుడు ఈ ఫలం అనేది రిసినస్ కమ్యూనిస్ ఆముదంలో చూసినట్టు రెగ్మా ఫలంగా ఉండొచ్చు, లేదా సిక్కా ఎసిడస్లో చూసినట్టు బెర్రీగా ఉండొచ్చు, మృదు ఫలంగా ఉండొచ్చు. ఇక మనం ఈ కుటుంబం యొక్క ఆర్థిక ప్రాముఖ్యతను చూసినప్పుడు ఈ కుటుంబంలో మనకు మ్యాన్హాట్ జాతుల నుంచి ఏర్పడే దుంప వేర్లని ఆహారంగా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఫిల్లాంత సింబ్లికా, సో ఈ ఫిల్లాంత సింబ్లికా అనేది ఎక్కువ సి విటమిన్ కలిగి ఉంటుంది. అదే సమయంలో ఇది మనకి ఒక ఆహారంగా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది, ఊరగాయల రూపంలో ఆహారంగా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనకి త్రిఫలాలలో ఒకటిగా చెప్పబడుతూ ఉంటుంది. ఈ త్రిఫలాలలో ఉసిరి కూడా ఒక ఫలం. ఇక ఆయిల్స్ చూసినప్పుడు రిసినస్ కమ్యూనిస్ నుంచి మనకి విత్తనాల నుంచి మనం ఆముదాన్ని తీయడం జరుగుతూ ఉంటుంది, క్యాస్టర్ ఆయిల్ని తీయడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా జెట్రోపా కర్కాస్ నుంచి ఇటీవల కాలంలో బయోడీజిల్ని తీయడం అనేది జరుగుతుంది. ఈ జెట్రోపా కర్కాస్ని విపరీతంగా మనం పెంచడం అనేది జరుగుతుంది, పెంచి దీని నుంచి బయోడీజిల్ తీయడం అనేది జరుగుతూ ఉంది. ఇక ఈ కుటుంబంలో కొన్ని మొక్కల నుంచి మనకి అద్దకపు రంగులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనకి క్రోజోఫరా జాతుల నుంచి అద్దకపు రంగులు వస్తాయి. అదేవిధంగా మెల్లోటస్ జాతుల నుంచి అద్దకపు రంగులు వస్తాయి. ఈ అద్దకపు రంగుల్ని మనం పట్టు చీరలకి రంగులు వేయడానికి ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా మనం ఇక్కడ యుఫోర్బియా జాతులు కొన్ని జాతులు చూసినప్పుడు ఈ యుఫోర్బియా జాతుల నుంచి మనకి అదేవిధంగా కొన్ని మనకి ఈ పెడిలాంతస్ జాతుల నుంచి మనకి క్యాండిడెల్లా వ్యాక్స్ అనేది వస్తూ ఉంటుంది. ఈ క్యాండిడెల్లా వ్యాక్స్ని మనం సాధారణంగా ఈ ఆహార పదార్థాలు థిక్నింగ్ ఏజెంట్గా ఉపయోగిస్తాము, బబుల్ గమ్ములు చాక్లెట్లలో ఉపయోగిస్తాము. అదేవిధంగా దీన్ని లిప్ బాముల్లో కూడా ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. లిప్స్టిక్లో ఇది రంగు కింద ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక మనకి హీవియా బ్రెజిలియన్సిస్ అనే మొక్క నుంచి మనకి రబ్బర్ వస్తుంది, లేటెక్స్ నుంచి రబ్బర్ వస్తుంది. ఈ రబ్బర్ను ఉపయోగించి మనం అనేక రబ్బరు ఉత్పత్తులను తయారు చేసుకోవడం జరుగుతుంది. సో హీవియా బ్రెజిలియన్సిస్ని కనుక్కోవడమే వృక్ష శాస్త్ర చరిత్రలో ఒక గొప్ప అంశంగా చెప్పవచ్చు. మనకు తెలుసు ఈరోజు సైకిల్ టైర్ దగ్గర నుంచి మొదలుపెట్టి విమానం యొక్క టైరు వరకు కూడా ఈ పారా రబ్బర్ తోటే తయారవుతాయి. అందువల్ల ఇది రవాణా వ్యవస్థనే మార్చిన విషయంగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఈ కుటుంబంలో అనేక మొక్కలు అలంకరణ మొక్కలుగా పెంచడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది పెడిలాంత స్థితిమిలాయిడస్, ఇది అకలీఫా హిస్పిడా, అదేవిధంగా యుఫోర్బియా మిల్లీ, అదేవిధంగా మనం జెట్రోపా పాండురిపోలియా, ఇవన్నీ కూడా మనకి అలంకరణ మొక్కలుగా మనం పెంచుకోవడం అనేది జరుగుతుంది. ఈ కుటుంబంలో కొన్ని మొక్కలు మందు మొక్కలుగా కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక్కడ అకలీఫా ఇండికా అని చూసినప్పుడు ఈ అకలీఫా ఇండికా మొక్క మనకు సాధారణంగా విరోచనకారిగా ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక యుఫోర్బియా హిర్టా అనేది మనకి విరోచనాలు అవుతూ ఉంటే ఆ విరోచనాలని తగ్గించడానికి ఉపయోగించే మొక్కగా ఉపయోగిస్తాం. ఇక మనకి కామెర్లు వచ్చినప్పుడు కామెర్లు తగ్గించడానికి ఉపయోగపడే మొక్క మనకి ఫిల్లాంతస్ అమారస్. కుష్టు వ్యాధిని తగ్గించడానికి ఉపయోగించే మొక్క జెట్రోపా గాసిఫిఫోలియా. ఇక మనం మూడో కుటుంబంగా పొయేసే లేదా గ్రామినే కుటుంబం గురించి నేర్చుకోబోతున్నాం. ఇక్కడ ఇది చూడండి, ఇది దైవం యొక్క సృష్టికి వ్యతిరేకంగా మానవుడు సృష్టించిన ఒక సీరియల్. దీన్ని సీకేల్ సీరియల్ అంటాం. ఈ సీకేల్ సీరియల్ అనేది మనకి మనిషి సృష్టించిన సీరియల్ మొక్క. ఈ కుటుంబాన్ని చూసినప్పుడు ఈ కుటుంబం అనేది మోనోకాట్లెడనే తరగతికి చెందుతుంది, శ్రేణి గ్లుమేసేకి చెందుతుంది, కుటుంబము పొయేసే. ఇది ఏకదళ బీజ కుటుంబము. ఈ ఏకదళ బీజ కుటుంబంలో మనం ప్రత్యేకమైన మొక్కలను చూద్దాం. ఇది పొయా యాన్యువా. ఈ పొయా యాన్యువా అనేది ఈ పొయేసే కుటుంబానికి టైప్ జీనస్గా చెప్పవచ్చు. ఇది బార్లీ
హార్డియం వల్గేర్, ఇది సెకారం స్పాంటేనియం అంటే వైల్డ్ రిలేటివ్ ఆఫ్ షుగర్ కేన్. అదేవిధంగా మనకి ఇక్కడ సైనోడాన్ డాక్టైలాన్ గరికి గడ్డి. అదేవిధంగా మనకి చిన్నపిల్లలకి బోరాలు తయారు చేయడానికి, వేణువులు తయారు చేయడానికి ఉపయోగించే అరుండో డోనాక్స్. అదేవిధంగా మనకి చీపురు కట్ట తయారు చేయడానికి ఉపయోగించే అరిస్టిడా. అదేవిధంగా డెండ్రోకెలామస్ వెదురు, ఇది స్పైనిఫెక్స్, ఇది సముద్ర తీరాల్లో పెరిగే ఒక ప్రత్యేక రకమైన పొయేసే మొక్క. ఈ కుటుంబం యొక్క విస్తరణ చూసినప్పుడు ఇది యాంజియోస్పర్మ్స్లో చాలా పెద్ద కుటుంబంగాను, అతి ముఖ్యమైన కుటుంబంగాను చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కుటుంబం 700 ప్రజాతులు, దాదాపు 11,000 జాతులు కలిగి ఉంది. ఈ కుటుంబం మొక్కలు అన్ని వాతావరణ పరిస్థితులకి అనుకూలంగా మారి ఏ పరిస్థితుల్లో అయినా పెరగగలిగేవిగా కనబడుతూ ఉంటాయి. అంచేత భూమి మీద వివిధ భాగాల్లో కనిపిస్తూ ఉంటాయి ఇవి. ఈ కుటుంబంలో ఉన్న మొక్కలు మనం గడ్డి జాతి మొక్కలుగా పిలుస్తూ ఉంటాము. వీటిని గ్రాసెస్ అని చెప్తాము. ఈ గ్రాసెస్ అనేవి సాధారణంగా ఏకవార్షికాలుగా కానీ, ద్వివార్షికాలుగా కానీ, లేదా బహువార్షికాలుగా కానీ ఉండటం జరుగుతూ ఉంటుంది. ఎర్గాస్ట్రిస్లో చూసినప్పుడు మనకి ఇది ఒక గుల్మంగా ఉంటుంది. అరుండినేరియాలో చూసినప్పుడు ఇది ఒక ష్రబ్గా ఉంటుంది. అదేవిధంగా బ్యాంబూసా మరియు డెండ్రాకెలమస్లో చూసినప్పుడు మనం వీటిలో మనకి వృక్షాల మాదిరిగా కనబడుతూ ఉంటాయి. ఈ బ్యాంబూస్ చూసినప్పుడు బ్యాంబూస్ అనేవి సుమారుగా 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతూ ఉంటాయి. వీటి యొక్క జీవితకాలం అనేది 25 సంవత్సరాల నుంచి 125 సంవత్సరాల వరకు కూడా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ వేరు వ్యవస్థ మనకి పీచు వేరు వ్యవస్థ ఉంటుంది, లేదా అబ్బురపు వేరు వ్యవస్థ ఉంటుంది. ఇది శాఖాయుతంగా ఉంటుంది. కానీ కొన్ని జాతుల్లో చూసినప్పుడు మొక్క పడిపోకుండా మొక్కకు ఆధారం ఇవ్వడం కోసం కణుపుల దగ్గర నుంచి ప్రత్యేక రకమైన వేళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. వీటిని ఊతవేళ్ళు అంటాము. ఈ రకంగా ప్రతి కణుపు దగ్గర ఊతవేళ్ళు ఏర్పడి అవి నేలలోకి చొచ్చుకుని పోయి మొక్కకి అదనపు ఆధారాన్ని ఇస్తాయి. ఇందులో మనం జియా మేస్లో కానీ స్వర్గంలో కానీ చూసినప్పుడు ఈ ఊతవేళ్ళు మనకి కనిపిస్తాయి. ఇవి ఊతవేళ్ళు. ఈ కాండం చూసినప్పుడు మొక్కల యొక్క కాండం అనేది గుల్మయుతంగా ఉంటుంది. మన బ్యాంబూ జాతుల్లో కొంచెం ఉడీగా కనిపిస్తుంది. ఇది నిటారుగా పెరుగుతూ ఉంటుంది, లేదా సాగిలపడి పెరుగుతూ ఉంటుంది. ఇది నునుపుగా కానీ కొంతవరకు బూడిద వంటి నిర్మాణాలుగా కలిగి సిలికా క్రిస్టల్స్ కలిగి గ్లాకస్గా కానీ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కాండం మనం అనృత కాండంగా చెప్తాము, కల్మగా చెప్తాము. దీనిలో చూస్తే మనకి స్పష్టంగా కణుపులు, కణుపు మధ్యమాలు కనబడుతూ ఉంటాయి. ఈ కణుపు మధ్యమాలు చూసినప్పుడు బోలుగా ఉంటాయి. ఈ లక్షణం వల్ల మనం పొయేసే కుటుంబాన్ని సైపరేసే కుటుంబంతో, దాని పక్క కుటుంబంతో వేరుగా చూడవచ్చు. ఇక కణుపుల దగ్గరలో మనం చూసినప్పుడు మధ్యస్థ విభాజ కణావళి ఉంటుంది, ఇంటర్క్యాలరీ మెరిస్టమ్ ఉంటుంది. దానిలో విభజన జరగడం వల్ల కాండం పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. బహువార్షికమైన జాతుల్లో చూసినప్పుడు ఈ కాండంలో మనకి అండర్గ్రౌండ్ రైజోమ్ అనేది, అంటే భూగర్భంగా ఉన్న రైజోమ్ లేదా కొమ్ము అనేది మనకి బహువార్షిక జాతుల్లో కనిపిస్తుంది. పత్రాలు చూసినప్పుడు ఏకాంతరంగా ఏర్పడతాయి. ఇవి సరళ పత్రాలు. కాండం మీద 2 వరుసల్లో ఏర్పడుతూ ఉంటాయి, అభిముఖంగా ఉన్న 2 వరుసల్లో ఏర్పడుతూ ఉంటాయి. ఈ పత్రాలకు వృంతాలు ఉండవు. ఇవి సెసైల్గా చెప్తాము. అదేవిధంగా పుచ్చాలు కూడా ఉండవు, పుచ్చరహితంగా చెప్తాము. కానీ ఈ పత్రాలకి లోపల వైపు మనం చూసినప్పుడు లిగ్యూల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఒక ప్రత్యేకమైన తృణపుచ్చాల వంటి నిర్మాణాలు కనబడుతూ ఉంటాయి లిగ్యూల్స్. ఈ లిగ్యూల్స్ అనేవి ఎకైనోక్లోవా జాతిలో మనకి కనిపించవు. ఈ సాధారణంగా ఈ పత్ర కింద భాగం అనేది, ప్రతి పత్రం యొక్క కింద భాగం అనేది ఒక గొట్టం మాదిరిగా ఏర్పడి మనకి ఇది ఈ కణుపు మధ్యమాన్ని కొంతవరకు పాక్షికంగా చుట్టి ఉంటుంది. దీన్ని ఏమంటాం అంటే షీత్ అంటాం, లీఫ్ షీత్ అంటాం. ఇది చుట్టి మనకి కణుపు మధ్యమాన్ని పాక్షికంగా చుట్టి ఉంటుంది. ఇక మనకి ఈ ఏదైతే కణుపు మధ్యమాన్ని చుట్టి ఉందో అక్కడ వరకు పత్ర వర కింద ఉంది. ఆ పత్ర వర మిగిలిన పత్రంతో కలిసే జంక్షన్లో మనకి ఒక ప్రత్యేకమైన నిర్మాణం చూడొచ్చు. దాన్ని మనం లిగ్యూల్ అంటూ ఉంటాం. ఈ లిగ్యూల్స్ అనేవి సాధారణంగా పత్రానికి లోపల వైపు ఉంటాయి. ఈ పత్రం అనేది అంచు చూస్తే మనకి మామూలు ఉపాంత అంచు ఉంటుంది, ఎంటైర్గా ఉంటుంది. పత్రం మీద హెయిర్స్ ఉంటాయి, లేదా రఫ్గా ఉంటుంది. ఇది లీనియర్గా దీర్ఘంగా సాగింది ఉంటుంది. అదే సమయంలో ఇది ఏకదళ బీజ కుటుంబం కనుక దీంట్లో సమాంతర ఈనెల వ్యాపనం అనేది ఉంటుంది. ఇక పుష్ప విన్యాసాన్ని చూసినప్పుడు పుష్ప విన్యాసం అనేది మనకి సంయుక్త కంకిగా చెప్తాం. ఈ సంయుక్త కంకి పుష్ప విన్యాసం కాడ లేకుండా సెసైల్గా ఉండొచ్చు, లేదా కాడని కలిగి ఉండొచ్చు. ఈ పుష్ప విన్యాసంలో ఉండే ప్రతి చిన్న భాగాన్ని మనం
స్పైక్లెట్ లేదా చిరుకంకి అని పిలుస్తాం. ఈ చిరుకంకిలు అనేవి మనకి సంయుక్త కంకి యొక్క ప్రధాన అక్షం మీద ర్యాకిల్లా మీద మనకి వివిధ రకాలుగా అమరి ఉంటాయి. మనం ట్రిటికంలో చూసినప్పుడు ఈ స్పైక్ అనేది చాలా కాంపౌండ్ సంయుక్తంగా మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక స్పైక్లెట్ని గమనించినప్పుడు ఈ స్పైక్లెట్కి ఒక చిన్న అక్షం ఉంటుంది, ఆ అక్షాన్ని ర్యాకిల్లా అని అంటారు. ఈ ర్యాకిల్లా మీద సాధారణంగా మనకి ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ పుష్పాలు ఏర్పడటం అనేది జరుగుతూ ఉంటాయి. ఇవి పొట్టి వృంతాలను కలిగి ఉంటాయి. ఈ పుష్పకాలు అనేవి మనకు సాధారణంగా ఏకాంతరంగా అమరి ఉంటాయి లేదా అభిముఖంగా అమరి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ర్యాకిల్లాకి కింద భాగంలో ఒక 2 వంజంగా ఉన్న బోటాకారంలో ఉన్న స్కేల్స్ వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. వాటిని గ్లూమ్స్ అని అంటాం. ఈ గ్లూమ్స్ అనేవి ఒకదానికి పైన ఒకటి ఉంటాయి. అదే సమయంలో అవి ఒకదానికొకటి అభిముఖంగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం వరిలో చూసినప్పుడు వరిలో ఈ పత్రాన్ని మనం బూట్ లీఫ్ అంటాం. ఈ బూట్ లీఫ్కి పైన మనకి సంయుక్త కంకి ఏర్పడుతుంది. ఈ సంయుక్త కంకిలో ఇవి ప్రధాన భాగాలు, ప్రధాన అక్షాలు. ఇది మనకి ర్యాకిస్. ఈ ర్యాకిస్ పైన మనకి ఇది ర్యాకిల్లా. ఈ ర్యాకిల్లాకి పైన ఇక్కడ పుష్పాలు ఏర్పడడం అనేది మనం గమనించవచ్చు. ఇది వరిలో పుష్ప విన్యాసము. ఇది చూస్తే ఈ ఒక్క దాన్ని మనం ఏమంటామంటే స్పైక్లెట్ లేదా చిరు కంకిగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ చిరుకంకి నిర్మాణం ఎలా ఉంటుంది అనేది గమనిద్దాం. ఇక్కడ చిరుకంకిని చూసినప్పుడు ఈ చిరుకంకి యొక్క స్టాక్ ఇది పెడిసిల్లు. దీని పైభాగంలో మనకి ర్యాకిల్లా ఉంటుంది. ఈ ర్యాకిల్లా పైన మనకి ఇక్కడ వంజ తుషాలు ఏర్పడతాయి. ఈ వంజ తుషాలకు పైన మళ్ళా ఇటువైపు కూడా వంజ తుషాలు ఏర్పడవచ్చు. ఇవి స్టెరైల్ గ్లూమ్స్ అంటాం, వంజ తుషాలు. ఈ వంజ తుషాలకు పైభాగంలో మనకి ఏం ఏర్పడుతున్నాయంటే ఇక్కడ ఒక మనకి లిగ్యూల్ ఏర్పడుతున్నాయి. ఈ లిగ్యూల్స్కి పైన మనకి లెమ్మా అనే భాగం ఏర్పడుతుంది. ఈ లెమ్మాకు ఆపోజిట్గా మనకి ఇక్కడ పేలియా అనే భాగం ఏర్పడుతుంది. ఈ లెమ్మా పేలియా అనేవి లోపల ఉన్న పుష్ప భాగాల్ని మనకి క్లోజ్ చేస్తూ ఉంటాయి. ఇక ఈ లెమ్మాకి పైభాగంలో చూస్తే మనకి ఒక పొడవైన ఒక సూది వంటి నిర్మాణం ఉంటుంది. దీన్ని మనం ఆన్ అంటాం ఇంగ్లీష్లో, దీన్ని తెలుగులో సోణము అని అంటాము. ఇక ఈ పుష్పంలో చూసినప్పుడు పుష్పంలో మనకి ఒక అండాశయం ఉంటుంది, అండకోశం ఉంటుంది. అదే సమయంలో 6 వరకు కేసరాలు ఉంటాయి. మనకి ఈ 6 కేసరాలు ఉంటాయి. అదే సమయంలో ఇక్కడ లాడిక్యూల్స్ లేదా పరిపత్రాలు 2 పరిపత్రాలు కూడా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక పుష్పాన్ని చూసినప్పుడు కాడ లేకుండా ఉన్నట్టు చెప్తాము. ఇది అసంపూర్ణ పుష్పంగా చెప్తాము, మనకి బైసెక్చువల్గా చెప్తాము లేదా యూనిసెక్చువల్గా చెప్తాం. అంటే ఇన్కంప్లీట్ అని యూనిసెక్చువల్గా ఉన్నప్పుడు చెప్తాము, కంప్లీట్ అని బైసెక్చువల్గా ఉన్నప్పుడు మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పుష్ప భాగాలు అనేవి అమరిక ఒక క్రమ పద్ధతిలో ఉండదు, అంచేత ఇర్రెగ్యులర్గా చెప్తాము. ఇవి పాక్షిక సౌష్ఠవయుతంగా చెప్తాము, అండకోశాధస్థితంగా చెప్తాము, సైక్లిక్ అమరికలో ఉన్నట్టు చెప్తాం. పెరియాంతు చూస్తే మన పెరియాంతులో మెంబ్రేనస్గా ఉన్న 2 నిర్మాణాలు ఉంటాయి. ఈ స్కేల్స్ని మనం ఏమంటే లాడిక్యూల్స్ అంటాం. ఈ లాడిక్యూల్స్ అనేవి ఒకదానికి పైన ఒకటి మనకి అభిముఖంగా అమరి ఉంటాయి. ఇవి మనం కొన్ని వాటిలో ఆబ్సెంట్గా ఉంటాయి, కొన్ని వాటిలో చాలా ఎక్కువ ఉంటాయి. మనకి ఒక్లాండ్రా అనే దాంట్లో చూస్తే ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇన్ జనరల్ 2 నుంచి 3 వరకు ఉంటాయి. కేసరావళిని గమనించినప్పుడు కేసరావళిలో కేసరాలు అనేవి ట్రిటికంలో చూసినప్పుడు 3 ఉంటాయి. వరైజాలో చూసినప్పుడు వరైజాలో 6 కేసరాలు ఉంటాయి. అవి 2 వలయాలలో ఉంటాయి. మనకి యూనియోలా అనే దాంట్లో ఒకే ఒక స్టామిన్ ఉంటుంది. ఒక్లాండ్రాలో చూసినప్పుడు స్టామిన్స్ అనేకం ఉంటాయి. ఇక ఫిలమెంట్స్, ఈ స్టామిన్స్ యొక్క ఫిలమెంట్స్ చాలా పొడవుగా ఉంటాయి. పరాగకోశాలు అనేవి ద్వికక్షికాలుగా ఉంటాయి. ఇవి వెర్స్టైల్గా ఉంటాయి. అదే సమయంలో చాలా పొడవుగా దీర్ఘంగా సాగి ఉంటాయి. ఇవి బహిరోన్ముఖాలుగా ఉంటాయి. వీటిలో ఏర్పడే పాలిన్ గ్రెయిన్స్ అనేవి చాలా పొడిగా ఉంటాయి. గైనీషియం లేదా అండకోశాన్ని చూసినప్పుడు ఈ అండకోశం అనేది ట్రైకార్పెలరీగా చెప్తాం. యాక్చువల్గా 3 ఫలదల సంయుక్త అండకోశం, కానీ ఈ 3 ఫలదల అండకోశంలో 2 ఫలదళాలు క్షీణించిపోవడం వల్ల ఒకే ఫలదళం మనకు కనబడుతూ ఉంటుంది. ఇది ఓవరీ ఉంటుంది. ఈ అండకోశం లోపల లేదా అండాశయం లోపల మనకి ఒకే ఒక అండం అనేది పీఠ అండన్యాసంలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. స్టైల్ అనేది ఉండకపోవచ్చు లేదా చాలా పొట్టిగా ఉంటుంది. ఇక దీనిపైన మనం స్టిగ్మాస్ ఉంటాయి. ఈ స్టిగ్మాస్ 2 కూడా మనకి
ఒక ఈక వంటి నిర్మాణాలుగా ఉంటూ ఉంటాయి, లేదా ప్యాపిల్లా మాదిరిగా ఉంటాయి, లేదా బ్రాంచ్ని కలిగి ఉంటాయి. ఇక ఇందులో ఫలాన్ని చూసినప్పుడు ఒకే ఒక విత్తనం కలిగిన ఫలం ఇది. ఇది శుష్క అవిదారక ఫలంగా చెప్తాము. ఈ శుష్క అవిదారక ఫలాన్ని క్యారియాప్సిస్ అని అంటాం. మనకు సాధారణంగా ఈ క్యారియాప్సిస్ అనేది ఈ కుటుంబంలో చాలా ప్రత్యేకమైన లక్షణంగా చెప్పవచ్చు. కానీ నట్ అనేది డెండ్రోకాలామస్లో కనిపిస్తుంది, బెర్రీ అనేది బ్యాంబూసాలో కనిపిస్తుంది, ఎల్యూసైన్లో యూట్రికల్ అనే ఫలం కనిపిస్తుంది. ఇక దీనిలో ఉన్న అంకురఛేదంలో మనకి స్టార్చ్ చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం ఎఫ్లూడా మ్యూటికా అనే మొక్కలో చూస్తే ఎఫ్లూడా మ్యూటికా అనే మొక్కలో ఇక్కడ చూడండి, ఇవి కీలాగ్రాలు. మనకి ఈ కీలాగ్రాలు అనేవి మనకి ఏకల మాదిరిగా కనబడుతూ ఉన్నాయి. ఇది మనకి సంయుక్త కంకి పుష్ప విన్యాసము. ఈ సంయుక్త కంకి పుష్ప విన్యాసంలో ఇది బూట్ లీఫు. సో దీని లోపల మనకి ఇక్కడ ఇది చిరుకంకి పుష్ప విన్యాసము. ఈ చిరుకంకిలో మనం ఇందాక చెప్పుకున్నట్టు లెమ్మ, పేలియా, లాడిక్యూల్సు, కేసరాలు, అదేవిధంగా అండకోశము ఇట్లాంటి నిర్మాణాలన్నీ కూడా లోపల చూడవచ్చు. ఇక్కడ స్పష్టంగా మనకి ఏకల వంటి ఈ కీలాగ్రాలు కనిపించడం అనేది జరుగుతూ ఉంది. ఇక పుష్ప చిత్రాన్ని గమనిస్తే ఇక్కడ మనకి ఈ పుష్ప చిత్రంలో ఇక్కడ ఇది మనకి లెమ్మ. ఈ లెమ్మ అనేది మనం పుష్ప పుచ్చముతో సమానంగా చెప్పవచ్చు. ఇది లఘుపుచ్చంతో సమానమైన నిర్మాణంగా మనం చెప్పవచ్చు. ఇవి లాడిక్యూల్స్ పరిపత్రాలకు సమానమైన భాగాలుగా చెప్పవచ్చు. ఇక్కడ కేసరాలు చూడండి, 2 వలయాలుగా మనకి కేసరాలు ఉన్నాయి. మనకి ఈ 6 కేసరాలు 2 వలయాల్లో కనబడుతున్నాయి. అదే సమయంలో ఇక్కడ అండకోశం అనేది ఒకే ఒక అండాశయాన్ని కలిగి ఉంది. దానిలో ఒకే ఒక అండం అనేది ఉంది మనకి. సో ఇక్కడ ఈ నిర్మాణం మనం చాలా స్పష్టంగా పక్కన చూడవచ్చు. ఇందులో మనం పుష్పాన్ని చూసినప్పుడు పుచ్చాన్ని కలిగి ఉంది, లఘుపుచ్చాన్ని కలిగి ఉంది, పాక్షిక సౌష్ఠవయుతంగా ఉంది, ద్విలింగకంగా ఉంది. పేలియా అంటే మనం పెరియాంత్ చూసినప్పుడు ఈ పెరియాంత్లో మనకి 2 లాడిక్యూల్స్ అనే నిర్మాణాలు ఉన్నాయి. కేసరాలు అనేవి 3+3గా 2 వలయాలలో ఉన్నాయి. గైనీషియం అనేది 3 ఫడదల సంయుక్త అండకోశము, అది ఊర్ధ్వంగా ఉంది. ఇక పాలినేషన్ అనేది వాయు పరాగ సంపర్కం జరుగుతూ ఉంటుంది ఈ కుటుంబంలో. హార్డియం వల్గేర్లో చూస్తే మనకి క్లిస్టోగమి సంవృత సంయోగం జరుగుతుంది. వరైజాలోని ట్రిటికంలోని చూసినప్పుడు మనకి ఆత్మ ఫలదీకరణ, ఆత్మ పరాగ సంపర్కం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కుటుంబం మనం ఆర్థిక ప్రాముఖ్యతకు చెప్పుకోవాలంటే ముఖ్యంగా ఈ ప్రపంచం అంతా కూడా తిండి కోసం ప్రధానంగా 3 మొక్కల మీద ఆధారపడ్డాయి. ఒకటి వరి, వరైజా సెటైవా, రెండోది గోధుమ, ట్రిటికం వల్గేర్, మూడోది మొక్కజొన్న, జియా మేస్. ఇవి కాకుండా అవీనా సెటైవా, ఓట్లు కూడా మనం ఇదే కుటుంబానికి చెందిన మొక్క. అంటే మనం తింటున్న పిండి పదార్థానికి సంబంధించిన మొక్కలన్నీ కూడా ఈ పిండి ధాన్యాలు లేదా కాయ ధాన్యాలన్నీ కూడా ఈ కుటుంబం నుంచే వస్తూ ఉన్నాయి మనకి. అదే సమయంలో మనం ఈరోజు తింటున్న మిల్లెట్స్ లేదా చిరుధాన్యాలు ఈ కుటుంబానికి చెందినవి. ఇందులో ముఖ్యంగా మనకి 8 చిరుధాన్యాలు ఉన్నాయి. గ్రేట్ మిల్లెట్ అంటే స్వర్గం వల్గేరు, ఫాక్స్టైల్ మిల్లెట్ అనేది సెటీరియా ఇటాలికా, ఫింగర్ మిల్లెట్ అనేది ఎల్యూసైన్ కొరకానా, పెర్ల మిల్లెట్ అనేది పెనిసెటమ్ టైఫాయిడస్, బార్నియార్డ్ మిల్లెట్ అనేది మనం ఎకైనోక్లోవా ఎస్కులెంటా, కోడో మిల్లెట్ అనేది ఫాస్ఫాలమ్ము స్క్రోబిలేటము, అదేవిధంగా లిటిల్ మిల్లెట్ అనేది ప్యానికము సుమత్రెన్సు, ప్రోసో మిల్లెట్ అనేది ప్యానికమ్ మిలియేషియము. సో ఈ మిల్లెట్స్ ఇటీవల కాలంలో అందరూ కూడా తృణధాన్యాల్ని బాగా ఆహారంగా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఇక మనకి పశువులకు మేతగా వేయడానికి సైనోడాన్ డాక్టైలాను, పొయా యాన్యువా, డాక్టిలోక్టినియం ఈజిప్షియము, డాక్టైలిస్ గ్లూమెరేటా, ప్యానికమ్ మ్యాక్సికము ఇవన్నీ కూడా మనం ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంది. అదే సమయంలో ఈ కుటుంబానికి చెందిన శకారం అఫిసినారం మనకు తెలుసు. శకారం అఫిసినారం అంటే చెరకు. ఈ చెరకు నుంచి మనం బెల్లాన్ని తయారు చేస్తాము, పంచదారను తయారు చేస్తాము. పంచదార ఫ్యాక్టరీలో చెరకు నుంచి పంచదార తీసేసిన తర్వాత మొలాసిస్ ఏర్పడుతుంది. ఈ మొలాసిస్ నుంచి మనం ఆల్కహాల్ని తీస్తాము ఫెర్మెంటేషన్ ద్వారా. ఈ ఆల్కహాల్ని తీసేసిన తర్వాత ఇంకా మిగిలిపోయిన పిప్పిని ఉంటుంది. అంటే చెరకు మనకి ఈ కుటుంబంలో చాలా అధికంగా లాభదాయకమైన ఒక మొక్కగా చెప్పవచ్చు. దీన్ని క్యాష్ క్రాప్గా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక బ్యాంబూ ప్రోడక్ట్స్, మనకి వెదురు అనేక జాతులు ఉన్నాయి. ఈ జాతుల నుంచి అనేక రకాలైన ప్రోడక్ట్లు తయారు చేస్తూ ఉంటారు. బుట్టలు కానీ, టోపీలు కానీ, లేదా మన ఇంట్లో ఫర్నిచర్ కానీ దీన్ని తయారు చేస్తూ ఉంటారు. బ్యాంబూ జాతులు ముఖ్యంగా మన ప్రజాతులను చూసినప్పుడు అరుండనేరియా, బ్యాంబూసా,
సెఫలోస్టాకియము, అదేవిధంగా మెలోకెలామస్, ఇవన్నీ కూడా మనకి బ్యాంబూ ప్రజాతులుగా చెప్పవచ్చు. ఇక ఈ కుటుంబం మొక్కల నుంచి కొన్ని మొక్కల నుంచి మనకి కొన్ని సుగంధ ద్రవ్యాలు వస్తూ ఉంటాయి, సుగంధ తైలాలు వస్తూ ఉంటాయి. సింపోపోగన్ సిట్రస్ అనే దాని నుంచి మనకి నిమ్మగడ్డి అంటాం ఈ మొక్కని. నిమ్మగడ్డి నుంచి నిమ్మగడ్డి నూనె వస్తూ ఉంటుంది, లెమన్ గ్రాస్ ఆయిల్ వస్తూ ఉంటుంది. ఆండ్రోపోగన్ ఒడరేటస్ నుంచి మనకి అల్లం మాదిరిగా ఉన్న వాసన ఉన్న ఆయిల్ వస్తూ ఉంటుంది, దాన్ని జింజర్ గ్రాస్ ఆయిల్ అంటాం. అదేవిధంగా వెటివేరియా జిజినాయిడస్, ఇది మనకందరికీ తెలుసు, వట్టివేర్లు అంటాము. వేసవి కాలంలో ఈ వట్టివేర్ల తెరలను వేసుకుని మనం సువాసన ద్రవ్యంగాను, అదేవిధంగా ఇంటి గదులు కూల్ అవ్వడానికి మనం ఉపయోగించుకుంటూ ఉంటాము. దాని నుంచి వచ్చే ఆయిల్ను కూడా సుగంధ తైలంగా ఉపయోగిస్తూ ఉంటారు, దీన్ని కస్సాయిల్ అని అంటూ ఉంటారు. సో థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్. ఈరోజు వృక్షశాస్త్రం 2వ సంవత్సరానికి సంబంధించి సెమిస్టర్ 3లో భాగంగా సిస్టమాటిక్ టాక్సానమీలో మనం 2 ద్విదళ బీజ కుటుంబాల గురించి, ఒక ఏకదళ బీజ కుటుంబం గురించి నేర్చుకోవడం జరిగింది. ఈ 2 ఏకదళ బీజ కుటుంబాల్లో మనకి యాస్క్లిపిడేసి అనేది గ్యామోపెటాలకి చెందిందైతే, మనకి యుఫోర్బియేసి అనేది మోనోక్లామిడేకి చెందింది. అదేవిధంగా పోయేసి అనేది ఏకదళ బీజ కుటుంబం. థ్యాంక్ యూ. In this class, we will discuss about basis and dimension. This class is divided into 3 sessions. First session deals with the introduction, second session deals with the basis existence theorem, and third session deals with the basis extension theorem. Before going to the definition of basis, let me recall 2 terms, linear independence and linear span. Let V be a vector space over a field F. And S be a subset of V. S is linearly independent means when the linear combination of the elements of S equal to 0, if all scalars are equal to 0, then S is called linearly independent. That is a1 alpha 1 plus a2 alpha 2 plus so on an alpha n equal to 0 implies a1 equal to a2 equal to so on an equal to 0, provided S equal to set of alpha 1 alpha 2 alpha n. A linear span of S means that is the set of all possible linear combinations of the elements of S. Now basis. Basis means that is a subset of a vector space which satisfies 2 conditions. First one is that is linearly independent, second one is that spans V. Best example for the basis is, first of all, consider the vector space C of R, where C stands for complex number system and R stands for real number system. Usually every complex number can be expressed as a plus bi, where a comma b are real numbers. We can rewrite it as a into 1 plus b into I, where a comma b belongs to R. That means every complex number is a linear combination of the set 1 comma I. That means this spans C, and also we know that this is linearly independent subset of C of R. So we can say that this is a basis for C of R. Another examples are the standard basis S equal to 1 0 0 0 1 0 and 0 0 1, which is
the basis of you can say R cube of R. Another example for basis is S equal to set of 1 comma x square so on x power n so on. This is a basis of the vector space V of f of x over the field F. From this we can notice that a basis may not be finite every time, that could be infinite also. Now we will discuss a problem related to the basis. Let S equal to set of 1 0 0 1 1 0 1 1 1. We want to show that this is a basis of C cube of C. Before doing this problem, we remember one thing, that it is whenever we want to prove L of S equal to V, usually we prove L of S is a subset of V and V is a subset of L of S. But as we are taking S as a subset of V every time, this is always there, L of S is a subset of V. So only thing we need to prove is V is a subset of L of S. That means every element of V is a linear combination of the elements of S. Now come to the problem. Here we need to show that S is a basis of C cube of C. Means we need to prove two things. One is S is linearly independent, another one is L of S equal to C cube. That means every element of C cube is a linear combination of the elements of S. So first we will prove the linear independence. For that take the linear combination of the elements of S as 0. And see whether all scalars are equal to 0. If it is true, then we can say S is linearly independent. But this implies A plus B plus C comma B plus C comma C, this is equal to 0 0 0. That means we can write it as C equal to 0, B equal to 0. Of course, B plus C equal to 0, A plus B plus C equal to 0. So that means B equal to 0, C equal to 0, B equal to 0, A equal to 0. Means when the linear combination of the elements of S equal to 0, then all scalars are equal to 0. That means S is linearly independent. Now we prove the remaining point, that it is every element of C cube is a linear combination of elements of S. Let us take an element in C cube and write it as A into 1 0 0 plus B into 1 1 0 and C into 1 1 1. XYZ is a linear combination of the elements of S. Means here we need to show that A, B, C are nothing but the values of XYZ. Means we need to prove that A, B, C are the values in terms of X and Y and Z. From this we can write X, Y, Z equal to A plus B plus C, B plus C and C. From this we can write C equal to Z, B plus C equal to Y minus C. That means C equal to Z, B equal to Y minus Z, A equal to X minus of Y minus Z minus Z. That implies C equal to Z, B equal to Y minus Z, A equal to X minus Z. So now we can express X, Y, Z as X minus Y into 1 0 0 plus Y minus Z into 1 1 0 plus Z into 1 1 1. We know that X, Y, Z all are belongs to C. That means X minus Y, Y minus Z are also elements of C. Means now we have expressed a triad
in C cube, that means x, y, z as a linear combination of 1 0 0 1 1 0 1 1 1. That means we can express any element of C cube in this manner, that means C cube. So now we can declare that S is the basis of C cube of C. By using this condition, now we can find the coordinates of any element of C cube. Say for example, take the element as 3 plus 4i equal to x minus y into 1 0 0, y minus z into 1 1 0, z into 1 1 1. Just replace x by 3 plus 4i, y by 6i, z by 3 plus 7i. Means here we can write it as 3 plus 4i minus 6i into 1. That means this is nothing but 3 minus 2i into 1 0 0, and this is minus 3 minus I into 1 1 0 plus 3 plus 7i into 1 1 1. So the coordinate 2i minus 3 minus I and 3 plus 7i. So in this session we have discussed about the definition of basis and some examples related to basis and one problem related to basis, and we have solved one problem related to the finding the coordinates of the elements of C cube. Finite dimensional space. A vector space V of f is said to be finite dimensional if there is a finite subset S in V such that L of S equal to V. That means which has a finite spanning set, that is called a finite dimensional space. Now we are going to prove a theorem related to, you can say that is a basis existence theorem. The statement for it is, if V of f is a finite dimensional vector space, then there exists a basis set of V. Before proving this theorem, let me recall one result related to linear dependence. Let S equal to set of V of f, then S is linearly dependent if and only if some element in S, say alpha k, where k lies between 2 and n, linear combination preceding vector in proving this theorem. Now come to the proof. Consider a finite dimensional vector space V of f. Finite dimensional vector space means that has a finite spanning set, means that has a subset which is that has a finite subset which spans V. Then there exists a finite V such that L of S equal to V, and take that S provides a basis, means already that spans V, only thing left is independency. If S is linear, means we got a required basis. Otherwise
otherwise means suppose S is linearly a set which is both linearly independent and spans phi. But already I have written one result before this one, that which says that whenever a set is linearly dependent, then there exists an element in that set which can be expressed as a linear combination of its preceding vectors. So by using that result, we can say the alpha I in S which can be expressed as a linear combination of its preceding vectors. That means alpha I can be expressed as A1 alpha 1. Now construct a set S1 with the exclusion of alpha I from S. That means S1 equal to S minus alpha I. That means S1 is nothing but alpha 1, alpha 2, alpha I minus S equal to V. Obviously L of S1 equal to V. Here is the proof for it. Let alpha belongs to V. We know that L of S equal to V. That means alpha equal to B1 alpha 1 plus B plus Bi alpha I plus Bi plus 1 alpha I plus 1 plus so on Bn alpha n, where all scalars belongs to field F. But we know that alpha is a linear combination of alpha to B1 alpha 1 plus so on B I minus 1 alpha I minus 1 plus B I into A1 alpha 1 plus A2 alpha 2 plus so on A I minus 1 alpha I minus 1 plus B I plus 1 into alpha I plus 1 so on B n alpha n. That means alpha is equal to B1 plus Bi into A1 into alpha 1, because both are having alpha 1 common element, plus B2 plus Bi into A2 into alpha 2 plus so on plus Bi minus 1 Ai minus 1 alpha I minus 1 plus plus Bi minus 1 into alpha I minus 1 plus next term will be 2 alpha I plus 2 plus so on Bn alpha n. That means alpha is a linear combination of alpha 1, alpha 2, alpha I minus 1, alpha I plus 1 and alpha n. That means alpha is a linear combination of the spans V. If this is linearly independent, then we are through. That means we got our basis. If not, again we construct a set S2 with the exclusion of one element which is a linear combination of the preceding vectors in S1. If we continue this process after finite number of steps, definitely we will get a subset of V, say it as Sk, which satisfies two conditions. One is L of Sk equal to V, and another one is that Sk is linearly independent. And do remember, the least possibility for Sk is a singleton element, say it is alpha k. And at the beginning of this theorem, I forgot to tell one thing, that it is we have considered a set S with all non-zero elements. So here, if that means finally we can get a basis for a vector space V of f.
That means every finite dimensional vector space has a basis. Of course, that is a finite basis. So from this from now onwards, we can say whenever we have a finite dimensional vector space, then we can declare that it has a finite basis. Now we can go to the definition. Dimension. Dimension means nothing but that is the number of elements of in any basis of a finite dimensional vector space. We already mentioned that each finite dimensional vector space has a finite basis. So best examples are here. That means dimension, this is the system singleton 1. That means dimension of R over R is equal to 1. So in this manner we can define, we can write many dimensions of n over R is equal to n, where R power n stands for n dimensional vector space. If we take 2, that is a 2 dimensional vector space, and the standard basis for it is, for n equal to 2, the standard basis for it is 1 0 0 1. N equal to 3, the standard basis is 1 0 0 0 1 0 and 0 0 1. As we already mentioned, from these examples we can say that there is an infinite dimensional vector space also. The second example shows that that is an infinite basis of the vector space over there. So in this class we have discussed about finite dimensional vector space definition and the basis existence theorem. Basis extension theorem. That means every independent set is itself a basis. That is called linear independent lemma. If alpha 1, alpha 2, alpha n is linearly independent in V of f and alpha does not belongs to span of alpha 1, alpha 2, alpha n, then set of alpha 1, alpha 2, alpha n comma alpha, this is also linearly independent. Proof is simple. We can rewrite the previous result. We can rewrite our known theorem. Means our known theorem is this one. A set dependent if and only if there exists an element alpha k, where k lies between 2 and n in S, such that alpha k can be expressed as a linear preceding vectors. So you can say this is a consequence of this theorem, or else you can say this is the contrapositive of this theorem. So by using this result, we can easily prove the basis extension theorem.
proof. Consider a vector space V of f. Of course, consider a finite dimension V of f and S equal to alpha 1, alpha 2, alpha m, which is a subset of V of f. Of course, which is a linear independent subset of V of f. We need to prove that S is itself a basis, or it can be extended to form a basis. So, to prove that S is a basis, only thing left is clearly S is itself a basis. Otherwise means L of a proper subset of V. That means there exists an element alpha 1 in V such that alpha 1 does not belongs to L of S. This tells us that alpha 1 is not a linear combination of the elements of S. As our previous already mentioned result says that S union alpha 1, this is clearly linearly independent, because we already assumed that if L of S1 is equal to V, then we are through. That means this is our required basis. If not, again we do the same thing, that it is L of S1 not equal to L of S1. Say it is alpha 2. Again we can construct a set S2, which is nothing but S1 union alpha 2. Of course, as our result mentioned, says that this is always linearly independent. Again, if L of S2 equal to V, then we are through. Otherwise, if we continue this procedure, as we are dealing with the finite dimensional vector space, means it has definitely a finite basis. That means we end up with a finite set, say it is Sk, which is both linearly independent and L of Sk equal to V. That means we started with S. If it is a basis, it is okay. Otherwise, we have extended it to form a basis of the basis extension theorem. For example, we already seen this thing 1 0 0 0 1 0 0 0 1. This is a basis of R cube of R. You can say that is a standard basis. And in this class, we have proved that 1 0 0 1 1 0 1 1 1. This is also a basis of this is a basis of C cube of C, but this doesn't matter whether we take R or C here. So just for our convenience, take this as C cube of C. That means these two are bases of C cube of C. But notice one thing, that it is this consists of 3 elements and also this one. That means a vector space may have n number of bases by using basis extension theorem. Consider a finite dimensional vector space V of f and assume V of f is having 2 bases, say S1 and S2 as, if we prove basis is same, but these two are numbers. How to prove 2 numbers are equal means there are 2 ways. One is m less than or equal to n.
n less than or divides n, that means m less than or equal to n. How to reach these two, that what basic. So S1 here, first of all treat this as a basis, as it is basis of V of f, and treat to S2 as only linearly independent set, because basis means that satisfies two conditions. One is linearly independent, another one is that spans V. So just take only one condition from that, that it is S2 is linearly independent. But our basis extension theorem says that every linearly independent set is itself a basis, or it can be extended to form a basis. So from that, by using the theorem, we can find a relation of n elements. M is always less than or equal to n. Say this is 1. And now treat S2 as it is, means S2 is a basis of V independent set. Again, by using basis extension theorem, here we can form a relation that n less than or equal to m, because we are considering S1 as a linearly independent set. That means S1 is itself a basis, or it can be extended to form a basis. That means the number of elements in S1 is always less than or equal to the number of elements in a basis. That means n less than or equal to m. So from 1 and 2 we can declare that m equal to n. That means a vector So in this class, in this session, we have discussed about the application of basis extension theorem. And also there are more applications. Regarding dimension, one of them is assume V of f and U of f are finite dimensional vector spaces then dimension U equal to dimension V if and only if there is an isomorphism between V and U. With this, I am closing this session. Thank you all. Good morning, students.
ఇవాల్టి పాఠంలో మనం ప్రత్యుత్పత్తి సాంకేతికత, రిప్రొడక్టివ్ టెక్నాలజీస్, అలానే ట్రాన్స్జెనిక్ యానిమల్స్, జన్యు పరివర్తిత జంతువుల గురించి తెలుసుకుందాం. బయలాజికల్గా మనం సక్సెస్ అవటం మన తరువాతి తరం ముందుకు సాగినప్పుడే జరుగుతుంది. అలానే ప్రభుత్వానికి కానీ, ప్రజలకి కానీ, శాస్త్రవేత్తలకి కానీ ఆరోగ్య భద్రత, ఆహార భద్రత ఈ రెండింటిని కల్పించటం అన్నది ప్రాథమిక. ఈ ఆరోగ్య భద్రతని అలానే ఆహార భద్రతని సాధించటానికి మనకి రిప్రొడక్టివ్ టెక్నాలజీస్ ఉపయోగపడతాయి. ఈ పాఠంలోని మొదటి భాగంలో మనం కృత్రిమ గర్భధారణ పద్ధతి, అలానే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటారే, టెస్ట్ ట్యూబ్ బేబీస్, దాని గురించి తెలుసుకుందాం. పాఠం 2 అంశాలను దృష్టిలో పెట్టుకుని సాగుతుంది. ప్రధానంగా క్షీరదాల ఉత్పత్తి, అలానే మానవ సంతాన ఉత్పత్తి. క్షీరదాల ఉత్పత్తి ఏమో మన ఆహార భద్రత గురించినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నాం. అలానే ఇటీవలి కాలంలో సంతాన సాఫల్యం లేకపోవటం అన్నది ఒక సమస్యగా మారినందున దానికి అన్వేషించినటువంటి అనేక పరిష్కారాలలోంచి మనకి కృత్రిమ గర్భధారణ పద్ధతి, అలానే ఇన్విట్రో ఫర్టిలైజేషన్, ఇవి మనకి ఆశాకిరణాలుగా మనకు కనిపిస్తున్నాయి. కృత్రిమ గర్భధారణ అంటే ఏంటి? సహజమైన ఒక ప్రకృతిలోని లయకి లోబడి ఒక క్రమబద్ధమైనటువంటి విధానంలో కలుగుతుంది. కానీ మరి సంతానం ఎందువల్ల జరుగుతుంది అన్న దాన్ని బట్టి మనం కృత్రిమ గర్భధారణ విధానాలని, అందులో ఉన్నటువంటి మెళకువలని, వివాహం అయిన తరువాత ఎలాంటి కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించకుండా 1.5 సంవత్సరం పాటు ఎదురు చూసినా సంతానం కలుగకపోతే అప్పుడు అది ఇన్ఫర్టిలిటీగా మనం ట్రీట్ చేస్తాం. దీనికి కారణాలు అంతర్నిర్మాణ సంబంధమైనవి కావచ్చు, అలానే శరీర ధర్మపరంగా అంటే హార్మోన్ లోపాలు కావచ్చు. సమాజంలో మనం గమనించినటువంటి అనేక అంశాల్లో సంతాన రాహిత్యానికి స్త్రీ మాత్రమే కారణం అనటం కద్దు, ఫ్రీక్వెంట్గా జరుగుతుంది. కానీ మీరు ఇక్కడ గమనించండి, సంతాన లోపానికి స్త్రీ పురుషులు ఇద్దరూ కూడాను సమానంగానే కారణం అవుతున్నారు. అంటే ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ 40% అయితే మేల్ ఇన్ఫర్టిలిటీ 40% ఉంటుంది. మనం వివరించలేనటువంటి కారణాల వల్ల సంతాన రాహిత్యం 20% కలుగుతోంది. ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి వస్తే ప్రధానంగా అది ఫాలోపియన్ నాళాలలో లోపాలు కానీ, అండాశయాలలో లోపాలు కానీ ముఖ్య కారణం అవుతోంది. మరి పురుషుల వలన కలుగుతూ ఉన్నటువంటి సంతాన లోపం అని అంటే ప్రధానంగా మనకి వెరికోసిల్ వల్ల కానీ, లేకపోతే మిగిలినటువంటి కారణాల వల్ల కానీ కలుగుతోంది. ఈ కారణాలు ఏంటి అన్నది మనం పాఠం ముందుకు సాగే కొద్దీ నేర్చుకుందాం. దీనిలో అవసరమైనటువంటిది సూచనా మాత్రంగా, జస్ట్ ఇండికేషన్ కోసం నేను ఇక్కడ నిర్మాణం ఇలాగా ఉంటుంది. అక్కడ 2 యుటరైన్ హార్న్స్ అంటాము, గర్భాశయం 2 శాఖలుగా ఉంటుంది. మనం ముందు ప్రస్తావించుకున్నట్లుగా ప్రకృతిలో ప్రతిదీ కూడాను లయబద్ధంగానే ఉంటుంది, ఒక లయకి లోబడి జరుగుతుంది. ప్రత్యుత్పత్తి కూడాను అంతే. ఈ రిప్రొడక్టివ్ సైకిల్స్ని క్షీరదాలలో మనం 2 రకాలుగా చెప్తాం. మానవ స్త్రీలలో అయితే దాన్ని మెన్స్ట్రువల్ సైకిల్ అంటాం, మిగిలినటువంటి క్షీరదాలలో అయితే ఎస్ట్రస్ సైకిల్ అంటాం. ప్రధానంగా అది 3-4 దశలుగా మనం వివరించుకోవచ్చు. అండము విడుదల కావటాన్ని మనం ఓవ్యులేషన్ అని చెప్తాం, అండోత్సర్గము అంటాం.
అండోత్సర్గానికి ముందుగా స్త్రీ బీజాశయంలో జరిగేటటువంటి మార్పులన్నీ ఫాలిక్యులర్ ఫేజ్ అంటాం. అండోత్సర్గానికి తరువాత జరిగేటటువంటి దశ అంతా ల్యూటియల్ ఫేజ్ అంటాం. అలానే ప్రకృతిలో అనేక దృగ్విషయాలకి ఒక పర్ఫెక్ట్ సింక్రోనైజేషన్ ఉంటుంది. స్త్రీ బీజాశయంలో జరిగేటటువంటి మార్పులు ఈ క్రింద చూడండి, యుటరైన్ సైకిల్ అన్నాం. గర్భాశయంలో జరిగేటటువంటి మార్పులు పర్ఫెక్ట్గా సింక్ అవుతూ వస్తాయి. అండోత్సర్గానికి ముందు అంతా కూడాను గర్భాశయ ఎండోమెట్రియం అంటే గర్భాశయంలోని లోపలి పొర అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఇక్కడ మీరు ఇలా గమనించండి. అలానే అండోత్సర్గం తరువాత ఈ గర్భాశయ ఎండోమెట్రియం క్రమేణా క్షీణించిపోతుంది. దెన్ చివరన ఋతుస్రావం అన్నది కనిపిస్తుంది, మెన్స్ట్రుయేషన్ అంటాం. అదే ఆవులు మిగతా క్షీరదాలలో అయితే దాన్ని ఎస్ట్రెస్ వలయం అని చెప్తాం. ఇక్కడ ఓవ్యులేషన్ డే 0 అనుకుందాం. అంటే ఈ ప్రత్యుత్పత్తి లయలకి ఒక నిర్దిష్టమైనటువంటి కాలపరిమితి, ఒక టైం టేబుల్ ఉంటుంది. మానవ స్త్రీలలో జరిగేటటువంటి మెన్స్ట్రువల్ సైకిల్ 28 డేస్ అయితే అధిక శాతం క్షీరదాలలో మనం డొమెస్టికేట్ చేసుకున్నటువంటి యానిమల్స్లో 20 or 21 డేస్ ఈ ప్రత్యుత్పత్తి లయ ఎస్ట్రెస్ వలయం జరుగుతుంది. అండం విడుదలైనటువంటిది డే 0 అనుకుందాం, డే 1 అనుకుంటే అక్కడి నుంచి మనకి వరుసగా మెటెస్ట్రెస్, డయస్ట్రెస్, ప్రోయస్ట్రెస్ అండ్ ఎస్ట్రెస్ అనేటటువంటి దశలు కనిపిస్తాయి. ఈ క్షీరదం ప్రత్యుత్పత్తికి సిద్ధంగా ఉన్నది అన్నటువంటి దశని మనం ఎస్ట్రెస్ దశ అంటాం, లేదా హీట్ దశ అని చెప్తాం. ప్రస్తుతానికి ఈ విషయం ఇంతవరకు గుర్తుపెట్టుకుందాం. తరువాత క్షీరదాలలో ప్రత్యుత్పత్తి మీద హార్మోన్లకి చాలా అత్యద్భుతమైనటువంటి ప్రభావం ఉంటుంది. అండ్ ద ఇంపాక్ట్ ఈస్ వెరీ మచ్ క్యాలిక్యులేటెడ్ and very much accurate until we interfere. మనం HPG యాక్సిస్ అంటాం, హైపోథాలమస్ పిట్యూటరీ అండ్ గొనాడియల్ యాక్సిస్ అని అంటాం. అంటే హైపోథాలమస్ నుంచి వచ్చేటటువంటి గొనడోట్రోపిన్స్ హార్మోన్స్ పిట్యూటరీ గ్రంథిని ప్రేరేపిస్తాయి. దాని నుంచి వచ్చేటటువంటి ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH అది స్త్రీ బీజ పుటికల పెరుగుదలని ప్రేరేపిస్తుంది. ఇన్ టర్న్ ఒవేరియన్ ఫాలికిల్ నుంచి మళ్ళీ హార్మోన్స్ వస్తాయి, వాటిని ఎస్ట్రోజన్స్ అంటాం. ఒక ఫీడ్బ్యాక్ మెకానిజంలో పిట్యూటరీకి అవి ఇన్ఫర్మేషన్ అందిస్తే ఎస్ట్రోజన్స్ FSH లెవెల్ని కొంచెం తగ్గిస్తాయి. తరువాత కన్సిక్వెంట్గా మనకి LH ల్యూటినైజింగ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ ల్యూటినైజింగ్ హార్మోన్ ప్రభావం వలన అండోత్సర్గం జరుగుతుంది. ఒక స్త్రీ బీజాశయ పుటికలో నుంచి ఒక కణం అండంగా విడుదలైతే మిగిలినటువంటి కణాలన్నీ కలిసి కార్పస్ లూటియం అనే నిర్మాణంగా ఏర్పడతాయి. ఆ కార్పస్ లూటియం తాత్కాలిక అంతఃస్రావక గ్రంథిగా పనిచేస్తుంది. ప్రాజెస్టిరాన్ అనేటటువంటి హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ ప్రాజెస్టిరాన్ హార్మోన్ ఒకవేళ ఫలదీకరణం జరిగి ఈ తల్లి గర్భానికి సంసిద్ధురాలైతే గర్భాశయంలో జరగాల్సినటువంటి మార్పులన్నింటినీ నిర్దేశిస్తుంది. ఒకవేళ ఫలదీకరణం జరగకపోతే కార్పస్ లూటియం క్రమేణా క్షీణిస్తుంది. ఆ క్షీణించినటువంటిది మనకి ఋతుస్రావంలో గర్భాశయ ఎండోమెట్రియం కూడా దెబ్బతినటం వలన లేదా జరగాల్సిన సహజమైనటువంటి మార్పుల కారణంగా ఋతుస్రావం కనిపిస్తుంది. ఇక్కడ మెన్స్ట్రువల్ సైకిల్కి ఎస్ట్రెస్ వలయానికి ఒక తేడా మనం గమనించుకోవాలి. మెన్స్ట్రువల్ సైకిల్లో అయితే ఋతుస్రావం కనిపిస్తే ఎస్ట్రెస్ వలయంలో కార్పస్ లూటియం దట్ ఈస్ రిజార్ప్డ్ బ్యాక్ ఇన్ టు ద యుటరస్, గర్భాశయంలోకి అది తిరిగి పునఃశోషింపబడుతుంది. కార్పస్ లూటియం అలాగే అక్కడ జరిగినటువంటి ఎండోమెట్రియల్ చేంజెస్ అన్నీ కూడాను లోపలే అవి పునఃశోషణకి గురవుతాయి. సరే, ఈ విషయాలని మనం మనసులో ఉంచుకుని కృత్రిమ గర్భధారణ అంటే ఏంటో చూద్దాం. కృత్రిమంగా గర్భధారణ కలిగించటం, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే మనం ముందుగానే సిద్ధం చేసుకున్నటువంటి వీర్యాన్ని స్త్రీజీవి గర్భాశయంలో ప్రవేశపెట్టడం. ఇది సహజమైనటువంటి పద్ధతిలో కాదు, మనం కృత్రిమంగా ప్రవేశపెడతాం. మరి కృత్రిమ గర్భధారణ ఆవశ్యకత ఎందుకు కలిగింది అని అంటే సంతానం కలిగేటటువంటి అవకాశాలను అది మెరుగుపరుచుతుంది.
ఎలా మెరుగుపరుచుతుంది అని అంటే ఆ పద్ధతిలో ఉన్నటువంటి 3 ముఖ్యమైన అంశాలు సెమెన్ ప్రిపరేషన్ అంటే శుక్రాన్ని సంసిద్ధం చేసుకోవటం, అలానే కంట్రోల్డ్ ఒవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అని అంటే నియంత్రిత పద్ధతిలో స్త్రీ బీజాశయాన్ని ఉద్దీపింపచేయటం COH, అలానే సహజ సిద్ధంగా ఉండేటటువంటి నిర్మాణపరమైన లోపాలని మనం అధిగమించటం. ఈ 3 కారణాల వలన కృత్రిమ గర్భధారణ బహుళ ఆదరణ పొందింది. ఎప్పుడు చేస్తామండి కృత్రిమ గర్భధారణ? వాట్ ఆర్ ద ఇండికేషన్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్? అబ్నార్మల్ సెమెన్ ప్రొఫైల్ అంటే శుక్రద్రవంలో ఉండాల్సినటువంటి అనుఘటకాలు ఉండవలసిన పద్ధతిలో ఉండవలసిన నిష్పత్తులలో లేకపోవటం, లేదా ఇతరత్ర అనారోగ్యాలు ఉండటం. హైపోస్పాడియాస్ అంటారు. అంటే మేహనములో యురెత్ర కొస భాగంలో కాకుండా ఉదరతలంలో ఉండటం. అలానే వెజైనిస్మస్ అని చెప్పి స్త్రీ శరీరంలో జరిగే పెల్విక్ ఫ్లోర్లో వచ్చేటటువంటి మజిల్ స్పాజం. అలానే సర్వైకల్ ఫ్యాక్టర్స్ గర్భాశయ ముఖద్వారంలో ఉండేటటువంటి అనేక అంశాలు. ట్యూబల్ డిఫెక్ట్స్ అంటే ఫాలోపియన్ నాళాలలో ఉండే కొన్ని రకాలైన లోపాలు. అలానే ఇమ్యూనలాజికల్ ఫ్యాక్టర్స్ ప్రత్యేకించి ఇది సెమెన్లో వీర్యములో ఉండేటటువంటి కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల అసంక్రామ్యత చర్యలు జరగటం. ఈ 4 కాకుండా ఇక మనం వివరించలేనటువంటి అంశాలు, వాటి మీద ఇంకా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. మరి కృత్రిమ గర్భధారణ చేసే పద్ధతి ఏంటి? దాంట్లో ఎన్ని దశలు ఉన్నాయి? మొదటిది పరీక్షించటం, ద ఫిజికల్ ఎగ్జామినేషన్. రెండవది నిమంత్రణం, కౌన్సెలింగ్ అంటాం. దాని తరువాత ఈ దంపతులు కృత్రిమ గర్భధారణకి సంసిద్ధపడితే హార్మోన్ థెరపీ ఇస్తారు, హార్మోన్ చికిత్స చేస్తారు. క్రమంగా సెమెన్ ప్రిపరేషన్ వీర్యాన్ని సిద్ధం చేయటం, ఆ తరువాత వీర్యాన్ని ప్రవేశపెట్టడం స్త్రీ శరీరంలోకి. ఈ ప్రవేశపెట్టడం అయిపోయిన తర్వాత ఇంట్రొడక్షన్ ఆఫ్ సెమెన్ ఆర్ ఇన్సెమినేషన్ అయిపోయిన తర్వాత ఆవిడికి రెస్ట్ ఇవ్వాలి. ఈ రెస్ట్ తర్వాత సంతానోత్పత్తి కలుగుతుంది. ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఫిజికల్ ఎగ్జామినేషన్ అండ్ కౌన్సిలింగ్. ఇక్కడ మీరు చూడండి, డాక్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒకరే పార్ట్నర్ ఉన్నారు అనుకోకండి. మనం ముందు అనుకున్నట్టుగా సంతాన రాహిత్యానికి కారణం స్త్రీ పురుషులు ఇద్దరూ కావచ్చు. కౌన్సిలింగ్ ఇద్దరికీ ఇస్తారు, బోత్ పార్ట్నర్స్కి ఇస్తారు. దంపతులు ఇద్దరికీ కూడాను కౌన్సిలింగ్ అవసరం. దానిలో ప్రధాన అంశాలు ఏంటో చూద్దాం. ఒకటి ఫాలిక్యులర్ స్టడీ. కౌన్సిలింగ్ వచ్చిన తరువాత ఈ పద్ధతి గురించి వాళ్ళకి ప్రాథమికంగా వివరిస్తారు. దెన్ కన్సీక్వెంట్గా నంబర్ ఆఫ్ అబ్డామినల్ స్కాన్ బేస్డ్ ఆన్ ఏ టైం టేబుల్, ఒక నిర్ణీత సమయంలో నిర్ణీత కాల వ్యవధులలో స్కాన్ తీస్తారు. దాన్ని ఫాలిక్యులర్ స్టడీ అంటాం. మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడి నుంచి మొదలు పెట్టండి. ఇది ప్రైమరీ ఫాలికిల్, ప్రాథమిక పుటిక. అభివృద్ధి చెందితే ద్వితీయ పుటిక. ఇలా క్రమేణా గ్రాఫియన్ ఫాలికిల్ డెవలప్ అవుతోంది. దాని నుంచి ఒక అండం రిలీజ్ అయినటువంటి స్టేట్ ఇది. క్రమేణా చూడండి, రిగ్రెసింగ్ ఫాలికిల్ కనిపిస్తోంది. ఆ తర్వాత కార్పస్ లూటియం డెవలప్మెంట్, ఫలదీకరణం జరగడం జరగకపోవటాన్ని బట్టి కార్పస్ లూటియం క్రమేణా క్షీణించటం, ఇది మనకి ఇక్కడ తెలుస్తోంది. ఒకసారి స్కాన్ తీసినప్పుడు అబ్డామినల్ ఫాలిక్యులర్ రిజర్వ్, అందులో అండాశయ పుటికలు ఎన్నున్నాయి అన్నది, అవి ఎలా ఉన్నాయి అన్నది డాక్టర్ గారు అంచనా వేసుకుంటారు, లేదా ఆ శాస్త్రవేత్త అంచనా వేస్తారు. దెన్ దానికి తోడుగా ట్రాన్స్వెజైనల్ స్కాన్ ఒకటి తీస్తాము. దానిలో ట్యూబల్ స్టేటస్ అంటే ఫాలోపియన్ నాళాల పరిస్థితి ఏంటి, అవి నిర్మాణపరంగా ఎలా ఉన్నాయన్నది పరిశీలిస్తారు. ఒక్కొక్కసారి వాటిల్లో స్ట్రిక్చర్ ఉండొచ్చు, అంటే నొక్కుకుపోయినట్లుగా ఉండొచ్చు. ఫాలోపియన్ నాళాల మీద ఇంత కాన్సన్ట్రేషన్ ఎందుకంటే అది ఫలదీకరణ స్థానం. ఫాలోపియన్ నాళంలోకి వీర్యం ప్రవేశించలేదు, శుక్రకణాలు ప్రవేశించలేకపోయాయంటే ఫలదీకరణ లేదు, గర్భం అన్నది లేదు. స్ట్రిక్చర్ ఏర్పడితే శుక్రకణాల ప్రయాణానికి ఆటంకం కలుగుతుంది, అంచేత గర్భం రాదు. అలానే కొన్నిసార్లు అవి పూర్తిగా మూసుకుపోయి ఉండవచ్చు. వీటికి అదనంగా ఈ మధ్యకాలంలో ఇన్సిడెన్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అండ్ యుటరైన్ పాలిప్స్ ఇది చాలా ఎక్కువగా కనిపిస్తోంది స్త్రీలలో. యుటరైన్ ఫైబ్రాయిడ్స్ అని అంటే మామూలు భాషలో మాట్లాడుకుంటే గర్భాశయంలో కణుతులు లేదా మొగ్గలు. ఇవి నార్మల్ ఫెర్టిలిటీని చాలా ఇబ్బంది పెడతాయి.
ఇవి ఉన్నాయా లేదా అన్నది ఫిజికల్ ఎగ్జామినేషన్లో పరిశీలిస్తారు. పరిశీలించిన తరువాత హార్మోనల్ స్టేటస్ ఏంటి, ప్రత్యేకించి ప్రత్యుత్పత్తి మీద ప్రభావం చూపించేటటువంటి ప్రొలాక్టిన్ హార్మోన్, అలానే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, దెన్ ల్యూటినైజింగ్ హార్మోన్, ఈ టూ ఎస్ట్రడియోల్, దెన్ టెస్టోస్టిరాన్ అండ్ ప్రొజెస్టిరాన్, ప్రధానంగా వీటి టైటర్స్ ఎలా ఉన్నాయి అన్నది పరిశీలిస్తారు. మీరు ఇక్కడ గ్రాఫ్లు చూడండి. బోత్ మెన్స్ట్రువల్ సైకిల్లోనూ ఎస్ట్రస్ సైకిల్లోనూ ఈ హార్మోన్స్ ఒక రకమైన నిర్దిష్టమైనటువంటి లయలో కనిపిస్తాయి మనకి. ఓవ్యులేషన్కి ముందు మెన్స్ట్రువల్ సైకిల్ అయితే ఇక్కడ ఎస్ట్రోజన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అండోత్సర్గం తర్వాత క్రమేణా అది తగ్గుతుంది, మెల్లగా ల్యూటియల్ ఫేజ్లో తగ్గుతోంది, స్లోగా బేస్ లైన్కి వస్తుంది. అలానే అండోత్సర్గానికి ముందు ప్రొజెస్టిరాన్ హార్మోన్ తక్కువగా ఉంటుంది, అండోత్సర్గం తరువాత ఎక్కువ అవుతుంది, మెల్లగా నార్మల్సీకి వస్తుంది. ఈ రిథమ్ సరిగ్గా ఉందా లేదా బోత్ ఇన్ మెన్స్ట్రువల్ అండ్ ఎస్ట్రస్ సైకిల్స్లో డిపెండింగ్ ఆన్ ద పేరెంట్స్, సరిగ్గా ఉందా లేదా అన్నది ఇక్కడ డాక్టర్ గారు చూస్తారు, ఇక్కడ శాస్త్రవేత్త చూస్తారు. ఇక్కడ ఒక మాట చాలా సందర్భాల్లో గమనిస్తూ ఉన్నటువంటిది, ఆధునిక జీవన శైలిలో ప్రత్యేకించి స్త్రీలలో మెన్స్ట్రువల్ సైకిల్ని పోస్ట్పోన్ చేయటం కానీ లేకపోతే ప్రీపోన్ చేయటం కానీ జరుగుతోంది. ఋతుచక్రాన్ని వాయిదా వేయటానికి కానీ ముందుకు జరపటానికి కానీ ఎవరు కూడాను ప్రయత్నించకూడదు. దట్ మెడిల్స్ విత్ ద నార్మల్ సైకిల్ అండ్ లీడ్స్ టు అ నంబర్ ఆఫ్ హెల్త్ హజార్డ్స్ ఇన్ లేటర్ లైఫ్. బహుశా సంతాన సాఫల్యత లేకపోవటానికి ఇది ఒక ప్రధాన కారణం కూడాను. ఇక ఇవి కాకుండా ఫిజికల్ ఎగ్జామినేషన్లో ఎండోమెట్రియాసిస్ చూస్తారు. అంటే గర్భాశయ అంతరుపకళ ఎలా పెరుగుతోంది, గర్భాశయంలో కాకుండా బయట ఎక్కడైనా పెరుగుతోందా, గర్భాశయ ఉపకళ అంతరుపకళ గర్భాశయంలో కాకుండా బయట ఎక్కడైనా పెరగటం, అంటే అది అండాశయం మీద కావచ్చు, ఫాలోపియన్ నాళాల్లో కావచ్చు, లేకపోతే గర్భాశయంలో కానీ గర్భాశయ ముఖద్వారంలో కానీ ఇంకెక్కడైనా కావచ్చు, లేదా ఆఖరికి పేగుల మధ్యన కూడాను కావచ్చు. అంతరూపకళ స్థానం గర్భాశయం లోపల మాత్రమే, వెలుపల ఉంది అని అంటే సంతాన సాఫల్యత ఉండదు. అలానే VDRL ప్రత్యేకించి ఇది దంపతులు ఇద్దరికీ చేయాలి. అంటే సిఫిలిస్ కానీ గనేరియా కానీ ఇలాంటి సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటాం కదా, అవి ఏమైనా ఉంటే అవి సంతాన సాఫల్యతలో అడ్డం వస్తాయి. అలానే HIV ఇన్ఫెక్షన్స్. ఇవి కాకుండా నార్మల్ మెటబాలిజంకి సంబంధించినటువంటి షుగర్ లెవెల్స్, అలానే సీరం ఇన్సులిన్, అలానే బ్లడ్ గ్రూప్ కంపాటబిలిటీ చూడాలి. దెన్ మేల్లో సెమెన్ రిపోర్ట్ కూడాను చూడాలి. ఇక్కడ ముందు అనుకున్నట్టుగా దంపతులు ఇద్దరిని కూడాను కౌన్సిలింగ్ చేయాలి. వాళ్ళిద్దరికీ కూడాను కృత్రిమ గర్భధారణ ఆవశ్యకత ఏంటి, సందర్భం ఏంటి, అలానే ఎన్నిసార్లు హాస్పిటల్కి రావాలి, హాస్పిటల్ టైమింగ్స్ ఏంటి, అలానే హార్మోనల్ ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి ఎగ్జాక్ట్ పాయింట్స్ ఆఫ్ టైం, ఆ టైమింగ్స్ ఏంటి, ఎలా ఉంటాయి, అలానే ఈ చికిత్సకి ఎంత ఖర్చు అవుతోంది, అలానే ఈ చికిత్స యొక్క ప్రాథమిక అంశాలు, దానిలో ఉండేటటువంటి రిస్కులు, ఇవన్నీ కూడాను వాళ్ళకి ముందుగా చెప్పాలి. ఒకవేళ వాళ్ళు అంగీకరించినట్లయితే నౌ వీ గో ఫర్ కంట్రోల్డ్ ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్. స్త్రీ బీజాశయాన్ని నియంత్రిత పద్ధతిలో ఉద్దీపింప చేయడానికి ప్రయత్నిస్తాం. అది బేసిక్గా సింపుల్గా హార్మోన్ చికిత్స అని చెప్తాం. అందులో ఉపయోగించేటటువంటివి ఓరల్ యాంటీ ఎస్ట్రోజెన్స్, క్లోమిఫెన్ సిట్రేట్ అంటాం, అలానే లెట్రోజోల్ ఎరోమటైజ్ ఇన్హిబిటర్స్, అలానే ఇంజెక్టబుల్స్గా FSH ప్రధానంగా ఉపయోగిస్తాం, అలానే హ్యూమన్ కొరియోనిక్ గొనడోట్రోఫిన్, ఇది ఒకానొక సందర్భంలో ఫాలికల్ని పంక్చర్ చేయటానికి, అలానే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఎగ్జాక్ట్గా ఏ రోజు చేయాలి టు టైమ్ IUI, దానికోసం ఇవి వాడతారు. ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి యొక్క ఓవ్యులేటరీ సైకిల్స్ రెగ్యులర్గా ఉన్నాయా లేదా అని చెప్పడానికి ఒక క్రైటీరియన్ బేసల్ బాడీ మెటబాలిజం చూడటం, లేదా బేసల్ బాడీ టెంపరేచర్ చూడటం. ఋతుచక్రం 28 రోజుల్లో జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది సొంతగా కూడాను చేసుకోవచ్చు. ఆ పరిశీలించినప్పుడు శరీర ఉష్ణోగ్రత కొద్దిగా మారుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా 98.4 ఉండటం అన్నది కాదు.
ఋతుచక్రంలో ఉన్నటువంటి దశను బట్టి ఓవ్యులేషన్కి ముందుగా ఒక పీక్ ఇక్కడ మీరు గమనించవచ్చు. ఆ పీక్ వస్తుంది. దెన్ అండోత్సర్గం అయినటువంటి రోజున లేదా మరుసటి రోజున శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీన్ని బట్టి ఐయుఐ టైమింగ్ని నిర్దేశించుకోవచ్చు. అలానే సర్వైకల్ మ్యూకస్ దాన్ని పరిశీలించటం ద్వారా కూడాను ఐయుఐ ఎప్పుడు చేయాలి, ఏ రోజు చేయాలి అన్నది మనం నిర్ధారించుకోవచ్చు. దెన్ ఆ తరువాత సెమెన్ కలెక్షన్ అనాలసిస్, వీర్య సేకరణ చేయటం, విశ్లేషించుకోవటం అన్నది ముఖ్యమైనటువంటి దశ. వీర్యాన్ని కంట్రోల్డ్గా హాస్పిటల్లోనే సేకరిస్తారు. సేకరించిన వీర్యంలో నిర్దిష్టమైనటువంటి ఘనపరిమాణం, సపోజ్ 2 ml ఆర్ 1.5 ml, అందులో ఎన్ని శుక్రకణాలు ఉన్నాయి అన్నది మ్యాక్లెస్ ఛాంబర్ అని చెప్పి ఒక డివైస్ తోటి కౌంట్ చేస్తారు. మనం మామూలు భాషలో స్పర్మ్ కౌంట్ అంటాం. మీరు ఇక్కడ చూడండి, నార్మల్ స్పర్మ్ ఎలా ఉంటుందో తెలుస్తోంది. దిస్ ఈజ్ acrosome, head region, and then the middle piece, and then the tail. అసాధారణ శుక్రకణాలు ఎలా ఉంటాయి ఇక్కడ చూడండి. దిస్ ఈజ్ డబుల్ హెడెడ్. ఇక్కడ చూడండి, మిడ్ పీస్ బ్రేక్ అయిపోయింది. అలానే ఇక్కడ చూడండి, టెయిల్ పాడైపోయింది. ఈ శుక్రకణాలు ఏవి ఫలదీకరణకి పనికిరావు. సో నార్మల్గా సెమెన్ వాల్యూమ్ 2 mlకి దగ్గరగా ఉండాలి లేదా 2 ml ఉండాలి. అందులో స్పర్మ్ కాన్సన్ట్రేషన్ 20 లక్షలు ఉండాలి. అందులో మొటైలిటీ, శుక్రకణాల చలనం 50% ఉండాలి. చలించేటటువంటి శుక్రకణాలు సాధారణ నిర్మాణం కలిగినటువంటివి గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 40%, 40% ఉండాలి. ఇది కాకుండా ఇవి లేవనుకోండి, 20 lakh లేదు, మొటైలిటీ 50% లేదు, 40% నార్మల్ మార్ఫాలజీ లేదు, అయినా కూడా సంతాన సాఫల్యత కలుగుతుందా అని అంటే ఒక స్ట్రిక్ట్ క్రైటీరియా ప్రకారం, క్రూగర్ స్ట్రిక్ట్ క్రైటీరియా అంటారు, 14% నార్మల్ ఉంటే చాలు. ఈ సేకరించినటువంటి సెమెన్ని సంసిద్ధం చేయటం అని అంటే స్పెర్మ్ వాషింగ్ అంటాం. 1 volume ఆఫ్ సెమెన్ ఈజ్ మిక్స్డ్ విత్ 2 volumes ఆఫ్ కల్చర్ మీడియం. రకరకాల కల్చర్ మీడియా వాడతారు, కమర్షియల్లీ అవైలబుల్, తరువాత తెలుసుకుందాం. ఈ మిక్సర్ని సెంట్రిఫ్యూజ్ చేస్తారు 250 to 300 గ్రావిటేషన్ దగ్గర, మేబీ 5 to 7 minutes చేస్తారు. వచ్చిన సూపర్ నెటెంట్ని తీసేస్తాం, పెల్లెట్ వస్తుంది. ఆ పెల్లెట్ని మళ్ళీ రీసస్పెండ్ చేయాలి, దెన్ అగైన్ సెంట్రిఫ్యూజ్ చేయాలి, పెల్లెట్ వస్తుంది. నౌ దిస్ ఈజ్ రెడీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. ఇక్కడ చూడండి, ఈ డివైస్ని స్పెక్యులం అంటారు. ఈ స్పెక్యులం సహాయంతో మామూలు ఒక సాధారణమైనటువంటి కెథెటర్, ఆ కెథెటర్ సహాయంతో ముందుగానే సిద్ధం చేయబడినటువంటి వీర్యాన్ని స్త్రీ గర్భాశయంలోనికి ప్రవేశపెడతారు. నేను ఎన్లార్జ్ చేసి చూస్తే ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ స్పర్మ్ స్త్రీ శరీరంలోకి ప్రవేశపెట్టబడ్డాయి. దీనిలో అడ్వాంటేజ్ ఏంటి అని అంటే స్త్రీ శరీరంలో సహజంగా ఏర్పడేటటువంటి అనేక నిర్మాణపరమైన లోపాలని మనం అధిగమించగలుగుతాం. సక్సెస్ఫుల్గా ఐయుఐ జరిగిన తర్వాత ఆ తల్లికి విశ్రాంతి ఇవ్వాలి. దెన్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అయి నార్మల్ జెస్టేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత పిల్లలు కలుగుతారు. దీనికి ఇంకొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్ టెస్ట్ ట్యూబ్ బేబీ అంటాం, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఈ మధ్యకాలంలో ఆంధ్రదేశం అంతటా కూడాను ఒక సంచలనం కలిగింది. 74 ఏళ్ల తల్లికి సంతానం కలిగింది, అది కూడాను కవల పిల్లలు. ఆ అమ్మకు కవలలు, ముదిమిలో మురిపెం ఇలాంటి శీర్షికలతో పత్రికలలో పతాక శీర్షికల్లో వచ్చింది. దీన్ని మనం టెస్ట్ ట్యూబ్ బేబీ అని చెప్పి మామూలుగా పిలుస్తాం. ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్కి ఐవీఎఫ్కి తేడా ఏంటంటే ఐయుఐలో ఫలదీకరణం స్త్రీ శరీరంలో జరుగుతుంది, ఐవీఎఫ్ పద్ధతిలో ఫలదీకరణం కూడాను స్త్రీ శరీరం బయట జరుగుతుంది. దీంట్లో స్టెప్స్ ఏంటి? ప్రీ ఐవీఎఫ్ వర్క్ అంటాం, అలానే ముందు చెప్పుకున్నట్టుగా ఒవేరియన్ స్టిమ్యులేషన్ అంటాం. దెన్ తర్వాత ఆ స్త్రీ ఆరోగ్యాన్ని మానిటర్ చేసుకోవాలి. దెన్ ఓవ్యులేషన్ ఇండ్యూస్ చేస్తాం. వచ్చినటువంటి ఓవాని రిట్రీవ్ చేసుకోవాలి, కలెక్ట్ చేయాలి. దెన్ సైమల్టేనియస్గా స్పర్మ్ ప్రిపేర్ చేసుకోవాలి. ల్యాబ్లో ఫర్టిలైజ్ చేస్తారు. దెన్ ఫామ్ అయినటువంటి ఎంబ్రియోస్ని మనం స్త్రీ శరీరంలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. అవసరమైతే ల్యూటియల్ సపోర్ట్ అని ఇస్తారు. బేసిక్గా 5 steps అనుకుంటే 1 is ఎగ్ కలెక్షన్, రెండవది స్పర్మ్ కలెక్షన్ సైమల్టేనియస్గా చేస్తారు. దెన్ ఫర్టిలైజేషన్ అవుట్ సైడ్ ద బాడీ, దెన్
ఇంప్లాంటేషన్ స్త్రీ శరీరంలోకి పిండాన్ని ప్రవేశపెట్టడం, సరోగసీ డిపెండింగ్ ఆన్ ద కేస్. వీటి గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. ముందుగానే స్టిమ్యులేట్ చేయబడినటువంటి స్త్రీ అండాశయం నుంచి, పుటికల నుంచి ఇలా అండాలని కలెక్ట్ చేస్తారు. నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్ అయితే ఒక సైకిల్లో ఒక ఎగ్ వస్తుంది. కానీ ఈ పద్ధతిలో చేసేటటువంటి ఒకేసారి మనం 3 కానీ లేదా మ్యాక్సిమం 15 ఎగ్స్ కూడాను రిట్రీవ్ చేయొచ్చు. ఈ చేసినటువంటి అండాలని కల్చర్ మీడియంలో పెడతారు. దానికి హ్యామ్స్ F10 మీడియం, దీనికి ఇంప్రూవ్డ్ వెర్షన్స్ వచ్చేసాయి. అలానే ఎర్ల్స్ సొల్యూషన్ అని, మోడిఫైడ్ వైటన్స్ మీడియం, వైటింగ్ హ్యామ్స్ T6 మీడియం, ఇంకా కొన్ని ఇలాంటి సంవర్ధక యానకాలు ఇప్పుడు కమర్షియల్గా అవైలబుల్గా ఉన్నాయి. అలాంటి మీడియంలో ద బెస్ట్ వన్ సూటెడ్ ఈజ్ డిసైడెడ్ బై ద డాక్టర్. వాళ్ళు అందులో కల్చర్ చేస్తారు. దీనికి కలెక్ట్ చేసినటువంటి ఎగ్కి సుమారుగా 10,000 to 50,000 మొటైల్ స్పామ్, దట్ టు ప్రాసెస్డ్ స్పామ్, వాటిని యాడ్ చేస్తారు. ఆ మీడియంలో ఫలదీకరణం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఎగ్ రిట్రీవ్ చేసినప్పుడు, అంటే మనం స్త్రీ శరీరం నుంచి బయటకి కలెక్ట్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు కనిపించేది వన్ పోలార్ బాడీ, ఒక ధ్రువదేహంతో ఉన్నటువంటి సెకండరీ ఓసైట్ని మీరు ఇక్కడ చూస్తున్నారు. ఈ దశల గురించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు 4th సెమిస్టర్లో చదివినటువంటి పిండోత్పత్తి శాస్త్రాన్ని ఒకసారి తిరగేయాల్సి ఉంటుంది. దెన్ దాని నుంచి ఇక్కడ ఫలదీకరణం జరిగిన తరువాత 2 ప్రోన్యూక్లియైతో ఉన్నటువంటి అండాన్ని చూస్తున్నారు. నౌ దిస్ ఈస్ ద జైగోట్. ఆ సంయుక్త బీజంలో విదళనాలు జరిగితే 4 సెల్ ఎంబ్రియో ఇది, దెన్ 8 సెల్ ఎంబ్రియో, అండ్ దెన్ ద నెక్స్ట్ స్టేజ్ బ్లాస్టోసిస్ట్ అంటాం. ఈ బ్లాస్టోసిస్ట్ స్టేజ్. మనం ఈ పిండాన్ని ఇప్పుడు ఫలదీకరణం జరిగిన తర్వాత దీన్ని మనం పిండం అని వ్యవహరిస్తాం. ఈ పిండాన్ని ఏ దశలో స్త్రీ శరీరంలో ప్రవేశపెట్టవచ్చు? అది ఫలదీకరణం అప్పుడే ఫలదీకరణం జరిగిన అండాన్ని ప్రవేశపెట్టవచ్చు, లేదా బ్లాస్టోసిస్ట్ స్టేజ్లో ప్రవేశపెట్టవచ్చు, లేదా ఇంకొంచెం అడ్వాన్స్ అయిన తరువాత కూడాను ప్రవేశపెట్టవచ్చు. మ్యాక్సిమం అప్ టు ద 10th డే ఆఫ్ డెవలప్మెంట్. రిజల్ట్ ఏమవుతుంది? ఇంప్లాంటేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది అని అంటే సాధారణ గర్భధారణే అవుతుంది అది. దెన్ ఇక్కడ మీరు చూస్తూ ఉన్నటువంటిది, దిస్ ఈజ్ అబ్డామినల్ స్కాన్ ఆఫ్ ఎ ప్రెగ్నెంట్ ఉమెన్ వేర్ యూ అబ్జర్వ్ ఎ సింగిల్టన్ ప్రెగ్నెన్సీ. ఇక్కడ ఒకే పిండం మీకు లోపల కనిపిస్తోంది, ఇక్కడ 2 కనిపిస్తున్నారు కవల పిల్లలు. ఇలా ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ లేదా టెస్ట్ ట్యూబ్ బేబీస్ అనేటటువంటిది సంతాన లేమితో బాధపడేటటువంటి అనేక దంపతులకి ఒక వరప్రదాయినిగా మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసినటువంటి ఇది. తరువాతి లెసన్ భాగంలో ఈ రెండవ భాగంలో కృత్రిమ గర్భధారణ విధానానికి అలానే ఐవీఎఫ్ పద్ధతికి కొనసాగింపుగా అనండి, లేదా అందులో మెళకువలనండి, సూపర్ ఓవ్యులేషన్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అండ్ ఎంబ్రియో క్లోనింగ్, ఈ 3 గురించి తెలుసుకుందాం. అధిక అండోత్పత్తి అని అంటే డ్రగ్ ఇండ్యూస్డ్ ప్రొడక్షన్ ఆఫ్ మల్టిపుల్ ఎగ్స్, ఒకేసారి ఎక్కువ అండాలు స్త్రీ శరీరంలో ఉత్పత్తి అయ్యేలా ప్రేరేపించటాన్ని సూపర్ ఓవ్యులేషన్ అంటారు, అధిక అండోత్పత్తి అంటాం.
ఇది సాధారణంగా మనం ఐయుఐ పద్ధతి అలానే ఐవీఎఫ్ పద్ధతితో కలిపి ఉపయోగిస్తూ ఉన్నాం. ఏం చేత దీని అవసరం అంటే సంతాన సాఫల్యతలో సహజ సిద్ధంగానే తగ్గుదల కనిపిస్తుంది. స్త్రీ శిశువుకి 20 వారాల వయసున్నప్పుడు 4 మిలియన్ల అండాల ఒవేరియన్ రిజర్వ్ ఆమెలో ఉంటే పుట్టినప్పుడు అది 4 లక్షలకి పడిపోతుంది. ఋతుక్రమ ఆరంభంలో 1 లక్ష అండాలు మాత్రమే ఉంటాయి. 27 సంవత్సరాల నుంచి క్షీణత కనిపిస్తుంది. 37, 38 ఇక సాఫల్యత ఉండదు. 44 తర్వాత సంతాన సాఫల్యత అసలు ఉండదు. ఎందుకు తగ్గుతుంది ఇలాగా అని అంటే డిక్లైన్ ఇన్ ద నంబర్ ఆఫ్ ఎగ్స్, మంత్లీ లాస్ ఉంటుంది, అండాల సంఖ్యలో తగ్గుదల ఉంటుంది. అలానే ఏజింగ్, నార్మల్ ఏజింగ్ ప్యాటర్న్లో వయసు వచ్చే కొద్దీ కూడాను అండాల నాణ్యతలో తగ్గుదల కనిపిస్తుంది. దెర్ ఈస్ అ డిక్లైన్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ కంకరెంట్ టు ద జెనెటిక్ ఎర్రర్స్. మరి మనం అధిక అండోత్పత్తికి ఎందుకు వెళ్ళాలి అని అంటే ఐయుఐ సైకిల్స్ ఒక 6 చేసిన తర్వాత కూడా సంతానం కలగలేదంటే ఐవీఎఫ్కి వెళ్తారు. ఐవీఎఫ్లో కూడా అలానే ఒక 4-5 సైకిల్స్ పోనీ 6 or 7 సైకిల్స్ జరిగిన తర్వాత అదే పనిగా సైకిల్స్ చేస్తూ పోతే ఆ స్త్రీ ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకని ఎన్ని ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయన్నది ఒక లెక్క చూసుకుని, నార్మల్ సైకిల్లో అయితే 1 సైకిల్ 1 ఎగ్ ఇస్ ద థంబ్ రూల్. అలా కాకుండా కృత్రిమ గర్భధారణ కోసం ఒకేసారి ఎక్కువ మొత్తంలో అండాలని ఉత్పత్తి చేస్తే ఆ స్త్రీ శరీరాన్ని తక్కువ శ్రమ పెట్టినట్లు అవుతుంది. అందుకోసం మొదటి అండం విడుదలైన తర్వాత 24 అవర్స్లో ఇంకో 2 అండాలు రిలీజ్ అయ్యేటట్టుగా మనం స్టిమ్యులేట్ చేయొచ్చు. దాన్ని హైపర్ ఓవ్యులేషన్ అంటాం. ఇది చాలదు అనుకుంటే ఈవెన్ యూ కెన్ స్టిమ్యులేట్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ 8 to 15 ఎగ్స్ అట్ ఎ టైం. ఒకేసారి విడుదలయ్యేటట్టుగా ప్రేరేపించవచ్చు. దీన్ని సూపర్ ఓవ్యులేషన్ అని చెప్పి అంటాం. ఎప్పుడు చేస్తాము? ముందు అనుకున్నట్లుగానే సహజ ఋతుక్రమంలో సంతాన సాఫల్యత లేనప్పుడు, ఫాలోపియన్ నాళాల లోపాలు ఉన్నప్పుడు, ఓరల్ ట్యాబ్లెట్స్ వాడుతూ, ఇందాక హార్మోనల్ చికిత్స అన్నాం కదా, దానిలో ఓరల్ ట్యాబ్లెట్స్ వాడతారు. ఆ వాడుతూ ఉండి కూడాను ఐయుఐ అండ్ ఐవీఎఫ్ టెక్నిక్స్ ఫలించినప్పుడు ఎలా చేస్తారు అని అంటే ఇక్కడ చూడండి, బేస్ లైన్ స్కాన్ ఒకటి తీసుకోవాలి ఫ్రమ్ ద సెకండ్ డే ఆఫ్ ది సైకిల్ ఆన్వర్డ్స్ ఎట్ డిఫరెంట్ ఇంటర్వెల్స్. The doctor identifies morphology of the ovary. స్త్రీ బీజాశయం లేదా అండాశయం యొక్క నిర్మాణం ఎలా ఉంది చూసుకోవాలి. ఒవేరియన్ రిజర్వ్ ఇందాక మనం ఒక లెక్క చెప్పాం, అది ఎంత ఉంది అంటే ఎన్ని పుటికలు సిద్ధంగా ఉన్నాయన్నది చూసుకోవాలి. వాటిలో ఏవైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, అబ్నార్మాలిటీస్ చూసుకోవాలి, ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. అండ్ దెన్ ద స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ చూసుకోవాలి. దెన్ ఎలా ఇనిషియేట్ చేస్తారు అని అంటే సెకండ్ డే ఆర్ థర్డ్ డే ఆఫ్ ది సైకిల్. ఇందాక ఫాలిక్యులర్ సైజ్ చూస్తాం అన్నాం కదా, ఈ సైకిల్లో మనం డిఎఫ్ అంటారు, డామినెంట్ ఫాలికిల్ని టెస్ట్ చేసుకుంటూ ఉంటాం. ఆ డామినెంట్ ఫాలికిల్ సైజ్ లెస్ దెన్ 10 mm ఉన్నప్పుడు, అలానే అండాశయంలో ఎలాంటి తిత్తులు ఉండకూడదు, నీటి తిత్తులు, ఒవేరియన్ సిస్ అంటారు కదా, ఆ ఒవేరియన్ సిస్ ఏవి ఉండకూడదు. అలానే ఎండోమెట్రియల్ థిక్నెస్ని కూడాను మెజర్ చేస్తారు లెస్ దాన్ 6 mm ఉన్నప్పుడు. అలానే ఎస్ట్రోడియోల్ లెవెల్స్ అవి 50 pg/ml ఉన్నప్పుడు. అలానే ప్రాజెస్టిరాన్ లెవెల్స్, ఎందుకనంటే సంతాన సాఫల్యతని కలిగించటంలో ఇవన్నీ కీలక అంశాలు. సో ఈ క్రైటీరియాని చూసుకుని ఒవేరియన్ ఇండక్షన్ చేస్తారు లేదా అధిక అండోత్పత్తిని ప్రేరేపిస్తారు. ఆ స్త్రీ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి, ఆవిడ పెట్టగలిగినటువంటి డబ్బు ఖర్చును బట్టి ఒవేరియన్ ఇండక్షన్ ప్రోటోకాల్స్ రకరకాలుగా ఉంటాయి. అలాంటి వాటిల్లో అధిక శాతం కామన్ ప్రోటోకాల్ ఇలా ఉంటుంది. ముందుగా ఓరల్ యాంటీ ఎస్ట్రోజన్స్ ఇస్తారు, కామన్గా సిసి అంటారు, క్లోమెఫెన్ సిట్రేట్ ఇస్తారు. నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఆర్ అవైలబుల్ కమర్షియల్లీ, 50 to 100 mg for 5 days. అండ్ దెన్ aromatase ఇన్హిబిటర్స్, ఇవి ఎస్ట్రోజన్ల ఉత్పత్తిని ప్రేరేపించేటటువంటి అనలాగ్స్. 5 to 7.5 mg for 5 days ఆఫ్ ది ఇనిషియల్ సైకిల్ ఇవ్వాలి. దెన్ ఆ తరువాత హెచ్ఎంజి, హ్యూమన్ మెనోపాజల్ గొనడోట్రోపిన్, దీన్ని ఒక 7 రోజుల పాటు ఇస్తారు. అండ్ దెన్ ఎఫ్ఎస్హెచ్ డే 3 to day 7 ఈ టైంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత హెచ్సిజి, హ్యూమన్ కొరియోనిక్ గొనడోట్రోఫిన్, ఇది ఓవ్యులేషన్ని ప్రేరేపించటానికి, ఐయుఐ టైమింగ్ని
ఆర్ ఎగ్ రిట్రీవల్ టైమింగ్ని డిసైడ్ చేయడానికి ఇవ్వాల్సి ఉంటుంది. నౌ యూ కెన్ అబ్జర్వ్ హియర్ initially CC is given and then FSH is given along with HMG, then HC is given to time IUI, and then this is the timing of IUI as decided by the doctor. మరి అధిక అండోత్పత్తిని ప్రేరేపించడంలో సంతాన సాఫల్యత పెంచుతున్నాం, బాగానే ఉంది. హౌ అబౌట్ ద రిస్క్స్? ఇందులో ఏం రిస్క్ లేదా అని అంటే, నెంబర్ 1, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో స్త్రీ శరీరంలో పిండాలు ఏర్పడ్డాయి అనుకోండి, గర్భాశయం ఈ పిండాలని కవలలని భరించే స్థితిలో లేనప్పుడు, ఆ సామర్థ్యం కలిగి లేనప్పుడు తల్లి ఆరోగ్యానికి ఒక్కొక్కసారి ప్రాణానికి ప్రమాదం కావచ్చు. దీన్ని ఫిజిషియన్ ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. అలానే ఒవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అంటారు. అంటే దీనివల్ల ఏమవుతుంది అని అంటే, నంబర్ ఆఫ్ పోస్ట్ సర్జికల్ కాంప్లికేషన్, సర్జరీ కాదు కానీ పోస్ట్ సర్జికల్ కాంప్లికేషన్స్ అంటున్నాను, లేదా పోస్ట్ ప్రొసీజరల్ కాంప్లికేషన్స్ వస్తాయి. వాటిల్లో సహజంగా జరిగేటటువంటివి నంబర్ ఆఫ్ కాంప్లికేషన్స్ లైక్ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ స్పాజమ్ రావటం, దెన్ ఇరెగ్యులారిటీస్ ఇన్ ద మెన్స్ట్రువల్ సైకిల్, అలానే ల్యూకోరియా, అలానే దెర్ ఈస్ పాసిబిలిటీ ఆఫ్ యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అండ్ పాలిప్స్, ఇలాంటివన్నీ ఉంటాయి. దెన్ మూడవది ఒవేరియన్ టార్షన్ అంటాం. మనం స్టిమ్యులేట్ చేసినటువంటి కారణంగా ఆ హార్మోనల్ రెసిడ్యూస్ యొక్క ప్రభావం వల్ల ఓవరీ ఫిజికల్గా సైజ్ పెరిగిపోవచ్చు, మెలిపడిపోవచ్చు. దానివల్ల ఏంటి అని అంటే, ఆ తల్లికి విపరీతమైనటువంటి కడుపు నొప్పి రావటం, ఇలాంటి లక్షణాలు కలుగుతాయి. వీటన్నింటినీ మించినటువంటి కాంప్లికేషన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. పిండం ఎక్కడ ప్రతిష్ఠించబడాలి అని అంటే గర్భాశయ అంతరూపికలలో జరగాలి ఇంప్లాంటేషన్. అలా కాకుండా ఇంప్లాంటేషన్ ఎక్కడైనా ఫాలోపియన్ ట్యూబ్లో జరిగింది అనుకోండి, అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవుతుంది. దట్ బికమ్స్ ఎ రిస్క్. ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. అండ్ అయితే మనం భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు, ఎందుకంటే టెక్నాలజీ ఈజ్ సో మచ్ ఇంప్రూవ్డ్ అండ్ ఎన్హాన్స్డ్ అండ్ ఫిజిషియన్స్ ఆర్ ఎట్ దేర్ పీక్ ఆఫ్ ఎక్సలెన్స్. చాలా జాగ్రత్తగానే చేస్తున్నారు. ఈ ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్కి వెళ్ళటానికి ఎలాంటి సందేహాలు తీసుకోని అవసరం లేదు. దెన్ దీనికి కంటిన్యూయేషన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని చెప్పి అంటాం, పిండ మార్పిడి అని చెప్పి అంటాం. ఐవీఎఫ్ పద్ధతిలో తయారైనటువంటి పిండాన్ని తల్లి గర్భాశయంలో ప్రవేశపెట్టడం. ఇక్కడ నార్మల్ సైకిల్ చూడండి, బ్లాస్టోసిస్ట్ ఫామ్ అయినప్పుడు మేబీ ద 6th డే ఆర్ 7th డే అది న్యాచురల్గా ఇంప్లాంట్ అవుతుంది. ఇంప్లాంటెడ్ ఎంబ్రియోని మీరు ఇక్కడ చూస్తున్నారు. దిస్ ఈజ్ ద ఎండోమెట్రియం ప్రాపర్. ఇదంతా కూడాను డెవలప్ అవుతూ ఉన్నటువంటి ప్లాసెంటా. దెన్ ఈ పిండాన్ని మనం ఐవీఎఫ్ పద్ధతిలో ల్యాబొరేటరీలో కదా ఫలదీకరణ చేసాం. ఆ చేసినటువంటి పిండాన్ని ఎట్ అన్ అప్రోప్రియేట్ స్టేజ్ ముందు చెప్పినట్లుగానే ఒక కెథెటర్ సహాయంతో స్త్రీ శరీరంలోకి ప్రవేశపెడతారు. అది ఫ్రెష్ ఎంబ్రియోని ప్రవేశపెట్టవచ్చు, లేదా బ్లాస్టోసిస్ట్ని ప్రవేశపెట్టవచ్చు, లేకపోతే దీన్ని అవసరాన్ని బట్టి మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు. -196°C దగ్గర లిక్విడ్ నైట్రోజన్లో ఆ ఫ్రోజన్ ఎంబ్రియోని, ఆ బ్లాస్టోసిస్ట్ని ప్రవేశపెట్టవచ్చు. ఇంకా అసిస్టెడ్ హ్యాచింగ్ అని చెప్పి చేస్తారు. ఇంప్లాంటేషన్ సరిగ్గా జరగడానికి ఒక పై లేయర్ని మనం డిస్రప్ట్ చేస్తే ఇంప్లాంటేషన్ ప్రాపర్గా జరుగుతుంది. అలానే ఫలదీకరణ జరగటానికి ZIFT జిఫ్ట్, అలానే GIFT గిఫ్ట్, ఇలాంటి పద్ధతులు కూడా వచ్చాయి. ఈ ZIFలో ఏంటనంటే జైగోట్ని నేరుగా ఇంట్రాఫాలోపియన్ ట్రాన్స్ఫర్ చేస్తారు, నేరుగా ఫాలోపియన్ నాళంలో ప్రవేశపెడతారు, దేర్ బై ఇంప్రూవింగ్ ద ఛాన్సెస్ ఆఫ్ ఇంప్లాంటేషన్. మరి పిండ మార్పిడి ప్రయోజనాలు ఏంటి అని అంటే, మోర్ నంబర్ ఆఫ్ ఆఫ్స్ప్రింగ్ ఈజ్ ప్రొడ్యూస్డ్, ఎక్కువ మంది సంతానాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఎంబ్రియో స్ప్లిటింగ్, దిస్ ఈజ్ వన్ కన్సిడరేషన్. ఒక ఎంబ్రియోని మనం స్ప్లిట్ చేసి 2-3 సంతానాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ముందు చెప్పినట్లుగా క్రయో ప్రిజర్వేషన్, ఆ పిండాన్ని మనం -196°C దగ్గర చాలా కాలం పాటు సజీవంగా దాచిపెట్టవచ్చు. అలానే సుపీరియర్ యానిమల్స్ని పొందటానికి పిండ మార్పిడి పద్ధతిలో అవకాశం ఉంటుంది. క్రయో ప్రిజర్వేషన్ ఓవాని చేయొచ్చు, స్పామ్ చేయొచ్చు, ఎంబ్రియో ప్రాపర్ని చేయొచ్చు. జస్ట్ ఇక్కడ చూడండి, గ్లిజరాల్ క్రయో ప్రొటెక్టెంట్ అంటాం, అంటే ఆ సెల్ దెబ్బ తినకుండా. దెన్
దీన్ని స్లోగా 38 డిగ్రీ సెంటీగ్రేడ్కి కూల్ చేస్తారు. దెన్ లిక్విడ్ నైట్రోజన్లో -196 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర స్టోర్ చేస్తాం. బిఫోర్ యూస్ ఇట్ మస్ట్ బి థాడ్, నార్మల్ రూమ్ టెంపరేచర్కి తీసుకురావాలి. ఈ పిండ మార్పిడితోటి సంబంధం ఉన్నటువంటి ఇతర అంశాలు సరోగసీ అంటారు, అద్దె గర్భం అని మాట్లాడతాం. అలానే ఎగ్ డొనేషన్ అండ్ స్పామ్ డొనేషన్, దానితో లింక్ అయినటువంటి నంబర్ ఆఫ్ లీగల్ ఇష్యూస్ అండ్ ఎథికల్ ఇష్యూస్, చట్ట సంబంధమైన చట్టపరమైనటువంటి అంశాలు ఉన్నాయి, అలానే నైతికతకి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ఒక రీసెంట్ డెవలప్మెంట్గా ఫెర్టిలిటీ టూరిజంని కూడాను ఇక్కడ పిండ మార్పిడి అన్న కాంటెక్స్లో మనం ప్రస్తావన చేయవచ్చు. ఫర్టిలిటీ టూరిజం అంటే ఏంటి అన్నది మీరు ఏ న్యూస్ పేపర్స్ చూసినా లేదు మన ఉపాధ్యాయులను అడిగినా వివరంగా చెప్తారు. దెన్ దీనికి ఎక్స్టెన్షన్ పిండాల క్లోనింగ్. 96లో డాలీ ఫస్ట్ యానిమల్ క్లోన్డ్ ఫ్రమ్ అడల్ట్ సెల్స్ అది పుట్టింది. పిండాల క్లోనింగ్ అని అంటే జన్యురీత్యా ఒకే రకంగా ఉన్న పిండాన్ని ఉత్పత్తి చేస్తాం, ప్రొడక్షన్ ఆఫ్ జెనెటికలీ ఐడెంటికల్ ఎంబ్రియోస్. డాలీని ఎలా క్రియేట్ చేశారు అని అంటే ఒక మ్యామరీ గ్లాండ్ సెల్ తీసుకున్నారు, అందులో న్యూక్లియస్ ని ఐసోలేట్ చేశారు. అలానే ఎగ్ని కూడా తీసుకుని ఎగ్లో ఉన్నటువంటి న్యూక్లియస్ని తీసేశారు. ఈ మ్యామరీ గ్లాండ్ సెల్లో ఉన్నటువంటి న్యూక్లియస్ని ఎగ్ సెల్లో ప్రవేశపెట్టారు, కల్చర్ చేశారు. దెన్ ఫామ్ అయినటువంటి ఎంబ్రియోని సరోగేట్ మదర్లోకి ప్రవేశపెట్టారు. దెన్ కన్సీక్వెంట్ జెస్టేషన్లో డాలీ వచ్చింది. ఇలాంటి క్లోనింగ్ ఎంబ్రియోని చేయొచ్చు, లేదా రెప్రొడక్టివ్ క్లోనింగ్ అంటాం, అంటే అడల్ట్ మ్యామల్స్ని అలానే క్లోన్ చేయొచ్చు, లేదా థెరప్యూటిక్ పర్పసెస్ కోసం క్లోన్ చేయొచ్చు. ఇదంతా కూడాను క్లోనింగ్కి తీసుకునేటటువంటి కణాలు బ్లాస్టోసిస్ట్ నుంచి కావచ్చు, ఎంబ్రియో ప్రాపర్ నుంచి కావచ్చు, లేదా ఆఖరికి భ్రూణం నుంచి అయినా తీసుకోవచ్చు, లేదా అడల్ట్ నుంచి అయినా తీసుకోవచ్చు. ఇదంతా కూడాను మౌస్లో మొదటిసారిగా చేసినటువంటి ఇంతకుముందు చెప్పినట్లుగానే ఒక అడల్ట్ సెల్లో లేదా ఎంబ్రియో సెల్లో ఐసోలేట్ చేసుకోవటం, అందులో న్యూక్లియస్ తీయటం, ఎగ్లో ప్రవేశపెట్టడం, ఎగ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత బ్లాస్టోసిస్ట్ ఫామ్ చేసుకోవటం, సరోగేట్ మదర్లో ప్రవేశపెట్టడం, దెన్ క్లోన్ అయినటువంటి యానిమల్ ప్రాపర్గా ఉందా